So hello everybody. Very good morning to all of you. Hi guys, hi, good morning Andaru, good morning everyone. Yes, చెప్పండి, everything clear? Am I audible? Am I visible? Systematic errors లేదు కదా ఇక్కడ? Yes. Hi guys, hi. Sir. So class ఇప్పుడే జరుగుతుంది కదరా? Yes. బౌ ఏంట్రా ఇది కొత్త ట్రెండా? గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ సార్. హ్యాడ్ యువర్ బ్రేక్ఫాస్ట్? నాట్ యెట్. ఓకే, సో పెయిడ్ బ్యాచ్ అంటే విజయం బ్యాచ్ రా. విజయం బ్యాచ్ ఇప్పుడే అయిపోయింది. ఈ బ్యాచ్ కంప్లీట్ చేసి ఈ లైవ్కి వచ్చాను. ఓకే, ఇప్పుడే స్టార్ట్ అయిందిరా, ఇప్పుడే స్టార్ట్ అయింది. సరే, సో స్టూడెంట్స్ లిసన్ టు మీ వెరీ కేర్ఫుల్లీ. ఓకే, దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు బీ యువర్ లాస్ట్ లైవ్ రా. అయితే మీ లాస్ట్ లైవ్ అంటే ఒక రోజు ముందు మీ నీట్ ఎగ్జామ్కి ఆన్ 2nd of May. ఓకే, దట్ వుడ్ బి ద లాస్ట్ లైవ్ ఆఫ్ ఆల్ ఆఫ్ ద 3 టీచర్స్. అయితే కంబైనింగ్గా మొత్తం ఫిజిక్స్ సిలబస్, మొత్తం బయాలజీ, మొత్తం కెమిస్ట్రీ సిలబస్ ఒక రోజు ఫినిష్ చేద్దాం. ఓకే, జస్ట్ అ డే బిఫోర్ యువర్ ఎగ్జామినేషన్. కాబట్టి యూ all should be present in that live also. ఎందుకంటే లాస్ట్ మూమెంట్ రివిజన్ కోసమే దట్ ఈస్ గోయింగ్ టు బి ద మోస్ట్ హెల్పింగ్ పార్ట్ ఆఫ్ యూ ఆల్. ఓకే, యూ డోంట్ నీడ్ ఎనీథింగ్ ఎల్స్ రా. అదే అలాగే నేను కూడా ఒక మీకు ఫార్ములా షీట్ ఇస్తాను. ఈ ఫార్ములా షీట్లో ఐ హ్యావ్ కంపైల్డ్ ఆల్మోస్ట్ ఎవ్రీ సింగిల్ ఫార్ములా. ఓకే, ఎవ్రీ సింగిల్ ఫార్ములా ఫ్రమ్ ఆల్మోస్ట్ ఆల్ ద సబ్జెక్ట్. సమ్వేర్ అరౌండ్ 88 పేజ్ షీట్ రా ఇది. ఆ షీట్లో మీ మొత్తం ఫిజిక్స్ స్టార్టింగ్ ఫ్రమ్ యువర్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ స్టిల్ యువర్ లాస్ట్ మోడర్న్ ఫిజిక్స్. ఓకే, ప్రతి ఒక్క చాప్టర్, ప్రతి ఒక్క ఫార్ములా ఉంటుంది అందరూ. కాబట్టి వన్స్ దిస్ లైవ్ గెట్స్ ఓవర్ ఐ విల్ అప్లోడ్ దట్ PDF. ఓకే, ఎస్ అందరూ ప్లీజ్ ఈ వీడియో, ఈ సెషన్ని లైక్ చేయండి అండ్ అటెండ్ దాట్ సెషన్ ఆన్ 2nd May ఆల్సో. ఇది చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్. 2nd May కి వీ హ్యావ్ one full 12-hour marathon రా. దీంట్లో వీఆర్ గోయింగ్ టు కవర్ ఎంటైర్ సిలబస్, క్విక్ షార్ట్ సిలబస్. ఓకే, ఇది 4 hours సెషన్ వస్తాయి ప్రతి ఒక్క టీచర్ కోసమే. సో 4 hours మొత్తం సిలబస్ కంప్లీట్ చేయడానికి యూ హ్యావ్ టు గో త్రూ ద ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఓన్లీ. ఓకే, కాబట్టి వి విల్ టేక్ ద 4 hours సెషన్. ఈ 4 hour సెషన్లో రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ టు ద ఎండ్ మొత్తం సిలబస్ గో త్రూ చేద్దాం. ఓకే, జస్ట్ ఫార్ములాస్తోనే గో త్రూ చేద్దాం. ఓకే అందరూ, మరి ఈ సెషన్ కోసమే 120 మార్క్స్ కదా. సో 120 మార్క్స్ కోసమే హైయెస్ట్ వెయిటేజ్ చాప్టర్స్ ఫస్ట్ డిస్కస్ చేయాలి. అలాగే మీ హైయెస్ట్ వెయిటేజ్ చాప్టర్స్ అంటే ఎలక్ట్రోడైనమిక్స్. మళ్ళీ చెప్తున్నాను మీ అందరికీ, రైట్? ఇదే కదా. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, గుడ్ మార్నింగ్. రైట్. సో ఈ సెషన్ కోసమే ఐ హ్యాడ్ ప్లాన్డ్ సంథింగ్ ఎల్స్ రా. కానీ మీ డిమాండ్ని చూసి చాలామంది టెక్స్ట్స్ వస్తున్నాయి నాకు. ఓకే, ఐ హ్యావ్ గాట్ అట్లీస్ట్ మోర్ దెన్ 150 టెక్స్ట్స్. ఈ ప్రతి ఒక్క మెసేజ్ ఆన్ టెలిగ్రామ్ దే ఆర్ టెల్లింగ్ మీ టు కవర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ హై వెయిటేజ్ చాప్టర్స్ ఫస్ట్. ఓకే, కాబట్టి వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద హై వెయిటేజ్ చాప్టర్స్. Done. Again, starting from your electrostatics. కానీ అందరూ పాసిబుల్ అయితే డైనామిక్స్ కదా, ఎలక్ట్రోడైనామిక్స్. చూద్దాం. ఇఫ్ ద ఎలక్ట్రోడైనామిక్స్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ వీ విల్ షిఫ్ట్ టు మోడర్న్ ఫిజిక్స్. ఓకే, ఎస్, లైక్ ద సెషన్ అందరూ. ఈ సెషన్ని లైక్ చేయండి. ఎవ్రీబడి గైస్, లైక్ దిస్ వీడియో. Yes, so electrodynamics possible అయితే if it is done we will go towards your modern physics రా. ఇది చాలు. ఓకే, ఎందుకంటే if you see the trend again, let me 50 marks చాలు. ఓకే, 60 marks ఈజీగా వస్తాయి రా. ఓకే, see the chapters electrostatics కదా. సో from your electrostatics ఈజీగా 2 to 3 questions. ఓకే, electrostatics and capacitance. నాట్ 2 to 3, I should say 3 to 4 questions రా. ఈజీగా. అదే కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి కూడా లాస్ట్ ఇయర్ 2025లో కూడా 3 questions వచ్చింది ఫ్రమ్ దిస్ చాప్టర్. అయితే దెర్ ఈస్ అ వెరీ హై ఛాన్స్ దట్ 3 to 4 questions ఈజీగా రావచ్చు. ఓకే, అలాగే ఇఫ్ యూ గో టువర్డ్స్ యువర్ మ్యాగ్నెటిజం రా. మ్యాగ్నెటిజం అంటే మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం. అగైన్ యూ కెన్ ఎక్స్పెక్ట్ అరౌండ్ 2 questions ఫ్రమ్ దట్. EMI మరి ఒకసారి 2 questions. ఆల్టర్నేటింగ్ కరెంట్ అగైన్ 1 to 2 questions ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి క్యాల్కులేట్ చేయండి. 4 + 4 8 + 2 10 + 2 12 + 2 14.
ఓకే 14 అంటే 4 అయితే 56 to 60 మార్క్స్ హియర్ ఇట్ సెల్ఫ్. ఇదే ఎలక్ట్రోడైనమిక్స్లోంచి కూడా మీకు యూ కెన్ ఈజీలీ గెట్ అరౌండ్ 60 మార్క్స్. ఓకే ఏ టైంకి మార్నింగ్ టు ఈవినింగ్. ఓకే కీర్తి మార్నింగ్ 9 AM టు ఈవినింగ్ 9 PM. అదే సో 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి దీంట్లో 2 May 2nd Mayకి లైవ్లో 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఓకే 60 to 70 మార్క్స్ ఈజీగా. ఓకే ఎస్ ప్రీవియస్ ఇయర్ టాపిక్ అండ్ క్వశ్చన్స్ చేస్తే చాలు కదా. ఎస్ అక్షయ్ ప్రీవియస్ ఇయర్ టాపిక్స్. కానీ దీంట్లో కూడా చాప్టర్స్ అంటే ఇదే దిస్ షుడ్ బి యువర్ ఇంపార్టెంట్ చాప్టర్స్. అండర్స్టాండింగ్ రైట్. సో నౌ లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. ఓకే చాప్టర్ వైజ్ మీరు while I'm teaching you I want everybody. Okay how many students are there? Okay 80 students are there. Andaru all of you please do this on your personal level. So nenu sir duration will be 12 hours ra 10 to 10. Okay so morning 10 to 4 PM will be my session. 4 PM tarvata ma'am will take on the session. Okay sir andaru so when I am teaching you andaru meeru sontamga analysis cheyandi mari whatever ఏదైనా ఫార్ములాస్ బోర్డ్ పైన రాస్తున్నాను నేను మీకు వస్తుందా లేదా అదే మీరు సొంతంగా అనాలిసిస్ చేయండి ఈ మొత్తం డిస్కషన్ కోసం. టైం ఉంటే మోడర్న్ ఫిజిక్స్ చేద్దాం. ఎస్ ఐ హ్యాడ్ టు డూ మోడర్న్ ఫిజిక్స్ ఆల్సో. కానీ 120 మార్క్స్ కావాలి కదా. 120 కోసమే యూ విల్ గెట్ 60 ఫ్రమ్ హియర్ 60 ఫ్రమ్ ద నెక్స్ట్ సెషన్. అదే 120 అయిపోయింది. మరి ఇఫ్ యూ వాంట్ 140 150 160 అయితే దెన్ యూ క్యాన్ గో ఫర్ దీస్ రిమైనింగ్ టాపిక్స్. ఓకే ఇదిగో అందరూ వైల్ ఐఎమ్ రైటింగ్ రా మీరు చెక్ చేసుకోండి మీకు ఈ ఫార్ములా వస్తుందా లేదా. సో వస్తున్నప్పుడు యూ జస్ట్ గో ఫర్ ద క్వశ్చన్ ఆఫ్ దట్. ఓకే ఇఫ్ యూ డోంట్ నో ద ఫార్ములా అయితే యూ జస్ట్ లిసన్ టు ద ఫార్ములా అండ్ బీ విత్ మీ ఆఫ్టర్ ద క్వశ్చన్ ఇట్ సెల్ఫ్. సరే సో స్టార్ట్ చేద్దాం అందరూ. దీంట్లో కూడా ఫస్ట్ చాప్టర్ ఏంటంటే ఎలక్ట్రోస్టాటిక్స్. అందరూ ఎలక్ట్రోస్టాటిక్స్ ఈ ఎలక్ట్రోస్టాటిక్స్లో వీఆర్ జస్ట్ స్టడీయింగ్. ఇది క్విక్ రివిజన్. ఓకే క్విక్ రివిజన్. మీకు కావాలంటే యూ కెన్ టెక్స్ట్ మీ అండ్ దెన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ద కన్సెప్ట్స్ ఇన్ డీటెయిల్డ్. కానీ ఇప్పటికోసమే ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు గో త్రూ ద చాప్టర్ ఇన్ అ వెరీ ర్యాపిడ్ వే. అందరూ చూడండి. ఓకే ఎలక్ట్రోస్టాటిక్స్ అయితే ద ఇంటరాక్షన్ బిట్వీన్ ద చార్జ్ మాలిక్యూల్స్ ఇదే కదా. సో మీ దగ్గర 2 రకాలు ఉన్నాయి చార్జ్ పార్టికల్స్కి 2 రకాలు 2 types ఆర్ దర్ పాజిటివ్ చార్జ్ నెగటివ్ చార్జ్. అండర్స్టాండింగ్ అదే సో బేసిక్ అండర్స్టాండింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ హియర్ ఇట్ సెల్ఫ్. అందరూ సో పాయింట్ నెంబర్ 1 రా లైక్ చార్జెస్ రిపెల్ ఇదే కదా. ఎస్ ఆల్ ఆఫ్ యూ నో లైక్ చార్జెస్ దే సింప్లీ రిపెల్. అలాగే ఇఫ్ యూ హ్యావ్ అన్లైక్ చార్జెస్ అందరూ అన్లైక్ చార్జెస్కి మధ్యలో దేర్ ఈజ్ అన్ అట్రాక్షన్ ఫోర్స్. వచ్చిందా లేదా. ఎస్ ఇదిగో ఈ చార్జ్ Q1 అనుకోండి అండ్ దిస్ చార్జ్ ఇస్ Q2 రా. చార్జ్ వచ్చింది కదా డిస్టెన్స్ D లేదా డిస్టెన్స్ R అనుకోండి. ఈ చార్జెస్కి మధ్యలో డిస్టెన్స్ R ఉన్నప్పుడు ద ఫోర్స్ బిట్వీన్ ద చార్జెస్ ఇస్ గివెన్ బై K Q1 Q2 డివైడెడ్ బై R². ఇది తెలుసా లేదా మీరు చెప్పండి. ఓకే డూ యూ రిమెంబర్ దిస్ ఫార్ములా యూ డోంట్ రిమెంబర్ దిస్ ఫార్ములా. మరి ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ద డైరెక్షన్ రా డైరెక్షన్ అంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ డిపెండెడ్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద చార్జెస్. వచ్చిందా లేదా అదే. సో అన్లైక్ చార్జెస్ పాజిటివ్ నెగటివ్ ఉన్నప్పుడు అట్రాక్టివ్ ఫోర్స్ ఉంటుంది లేదా పాజిటివ్ ఉంటే రిపల్సివ్ ఫోర్స్ ఉంటుంది. అదే దట్స్ ఇట్. ఓకే ఎస్ అలాగే పాజిటివ్ ఉన్నప్పుడు దేర్ ఇస్ ద రిపల్సివ్ ఫోర్స్ ఇది. సో దిస్ ఇస్ ద రిపల్షన్. అలాగే అట్రాక్టివ్ ఫోర్స్ అన్లైక్ చార్జెస్ కోసమే కదా. సో ఇఫ్ ద చార్జెస్ ఆర్ అన్లైక్ అంటే దేర్ ఇస్ ద అట్రాక్టివ్ ఫోర్స్ ఇదే. దిస్ ఈస్ గోయింగ్ టు బి ద ఫోర్స్. అలాగే దిస్ ఈస్ ఫోర్స్ F దిస్ ఈస్ ఫోర్స్ F. వాల్యూ అంటే ఇదే తీసుకోండి. వచ్చిందా లేదా అందరూ. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ కోసమే చెప్పండి. ఇదే కదా వీ హ్యావ్ టు ఫైండ్ ద నెట్ ఫోర్స్ పాయింట్ 0 ఇదే. సో ఫోర్స్ డ్యూ టు మల్టిపుల్ చార్జెస్ రా అదే దట్స్ ఇట్. ఓకే PYQs కూడా డిస్కస్ చేద్దాం. ఐ హ్యావ్ ఆల్సో ఇంక్లూడెడ్ ద PYQs ఇన్ ద సెషన్. అందరూ ఫోర్స్ డ్యూ టు మల్టిపుల్ చార్జెస్ అయితే ఇఫ్ యూ హ్యావ్ మోర్ దెన్ 2 చార్జెస్ మల్టిపుల్ చార్జెస్ అంటే మోర్ దెన్ 2 చార్జెస్. ఇదిగో ఫస్ట్ చార్జ్ సెకండ్ చార్జ్ థర్డ్ చార్జ్ ఈ 3 చార్జెస్ వచ్చినప్పుడు పేరు ఇవ్వండి. ఇదే ప్లస్ Q1 చార్జ్ అనుకోండి ఇదే ప్లస్ Q2 చార్జ్ అలాగే ఇదే ప్లస్ Q3 చార్జ్. మొత్తం చార్జెస్ పాజిటివ్ రా. ఓకే వీఆర్ గోయింగ్ టు అజ్యూమ్ ఆల్ చార్జెస్ టు బి పాజిటివ్ ఇట్ సెల్ఫ్. మరి ఈ చార్జెస్కి మధ్యలో డిస్టెన్సెస్ కూడా అనుకోండి. సో లెట్ us సే ద డిస్టెన్స్ ఓవర్ హియర్ ఇది R1 లేదా R అనుకుంటారా.
ఇది కూడా డిస్టెన్స్ ఆర్ఏ అండ్ దిస్ ఈజ్ ఆల్సో ద సేమ్ డిస్టెన్స్ ఆర్ ఇట్ సెల్ఫ్. ఓకే, ఎస్ అందరూ మరి చెప్పండి, పాజిటివ్ చార్జెస్ ఉన్నప్పుడు repulsive ఫోర్స్ కదా, సో పేర్స్ ఫామ్ చేయండి. ఇదే Q1 Q2 రా, అయితే there is a repulsive force, అదే ఇదే ఫోర్స్ ఆన్ Q1 డ్యూ టు చార్జ్ Q2. అలాగే ఈ చార్జ్ పైన ఈ చార్జ్ వల్ల ఫోర్స్ చెప్పండి రా, సో ఇది ఫోర్స్ ఆన్ చార్జ్ 1 డ్యూ టు చార్జ్ 3. వచ్చిందా లేదా? అదే, సో ఈ యాంగిల్స్ తీటా, ఇది కూడా తీటా, ఇది కూడా తీటా, ఎందుకంటే లెన్స్ సేమ్ కదా, 60 degrees అనుకోండి, 60 degrees, ఇది కూడా 60 degrees వచ్చినప్పుడు ఈ యాంగిల్ కూడా 60 degree వస్తాయి. దట్స్ ఇట్. సో ఇఫ్ యూ వాంట్ టు రైట్ ద నెట్ ఫోర్స్ రా, ఫార్ యువర్ నెట్ ఫోర్స్ అందరు ఎఫ్ నెట్ కావాలి కదా, ఇట్ షుడ్ బి F12 బార్ ప్లస్ F13 బార్ కదా. ఎస్, దాట్ మీన్స్ రూట్ ఆఫ్ F1 స్క్వేర్డ్ ప్లస్ F2 స్క్వేర్డ్ ప్లస్ 2 ఇంటూ F1 ఇంటూ F2 ఇంటూ కాస్ ఆఫ్ యాంగిల్ థీటా. థీటా అంటే 60 degrees కదా, దాట్స్ ఇట్. అయితే దిస్ ఫోర్స్ కమ్స్ అవుట్ టు బి F స్క్వేర్డ్ ప్లస్ F స్క్వేర్డ్ ప్లస్ F స్క్వేర్డ్, కాస్ 60 హాఫ్ కదా, సో హాఫ్ 2 గాన్, కాబట్టి F√3 వస్తాయి. సో దిస్ ఈజ్ ద నెట్ ఫోర్స్. దిస్ వాజ్ ద ఎగ్జాంపుల్. అందరూ మల్టిపుల్ చార్జెస్ వల్ల ఫోర్సెస్ ఎలా వస్తాయి. ఓకే, నెక్స్ట్ పార్ట్. ఇట్స్ అ PYQ యాక్చువల్లీ. ఓకే, స్టార్ట్ చేద్దాం. అందరూ తీసుకోండి, మరి అటెంప్ట్ చేయండి. ఇట్ హ్యాస్ బీన్ ఆస్క్డ్ ఇన్ NEET 2020. ఓకే, ద యాక్సిలరేషన్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ డ్యూ టు మ్యూచువల్ అట్రాక్షన్ బిట్వీన్ ద ఎలక్ట్రాన్ అండ్ ప్రోటాన్ వెన్ దే ఆర్ 1.6 angstrom apart is that. చెప్పండి, చేసి చెప్పండి. ఓకే, ఎస్, సరే. డ్యూ టు మ్యూచువల్ అట్రాక్షన్ బిట్వీన్ ద ఎలక్ట్రాన్ అండ్ ప్రోటాన్, మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇచ్చారు, మాస్ ఆఫ్ ప్రోటాన్ లేదు కదా. సరే, నాట్ రిక్వైర్డ్ రా, చార్జ్ ఉంటే చాలు, ఇదే కదా. ఎస్, సో మీ దగ్గర రెండు చార్జ్ పార్టికల్స్ ఉన్నాయి. దిస్ ఈజ్ ఎలక్ట్రాన్, అలాగే దాట్ ఈజ్ ప్రోటాన్. తీసుకోండి. ఎలక్ట్రాన్ ఉంటే మైనస్ ఈ చార్జ్ రా, ప్రోటాన్ ఉంటే ప్లస్ ఈ చార్జ్, ఇదే కదా. ఈ డిస్టెన్స్ ఆర్ ఎంత ఇచ్చారు వాల్యూ? వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ డిస్టెన్స్? 1.6 angstrom. యాంగ్స్ట్రామ్కి యూనిట్ ఏంటి సార్? 1.6 angstrom అంటే 10 to the power minus 10 meters అందరు. సో దిస్ ఈజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ చార్జెస్. వచ్చిందా లేదా? ఎస్, చార్జెస్ వచ్చింది, డిస్టెన్స్ వచ్చింది. ఇప్పుడు ఫోర్స్ చెప్పండి సార్. సో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ కావాలి కదా. సో F is equals to 1/4 pi epsilon naught, K వాల్యూ రా ఇది, మల్టిప్లైడ్ బై Q1 Q2 డివైడెడ్ బై R స్క్వేర్డ్, ఇదే కదా. అయితే ఫోర్స్ ఈజ్ 1/4 pi epsilon naught వాల్యూ. దిస్ వాల్యూ ఈజ్ ఆల్సో గివెన్ 9 into 10 to the power 9. అయితే 9 into 10 to the power 9 మల్టిప్లైడ్ బై Q1 Q2 అంటే మరి ఒకసారి E into E రాసుకోండి, E స్క్వేర్డ్ డివైడెడ్ బై R స్క్వేర్డ్ వస్తాయి. అదే, సో 9 into 10 to the power 9 మల్టిప్లైడ్ బై చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎంతరా? 1.6 10 to the power minus 19 డివైడెడ్ బై 1.6 into 10 to the power minus 10. ఇదే మీటర్స్ కూలమ్స్ కదా, హోల్ స్క్వేర్ చేయండి. దాట్స్ ఇట్. సో 9 into 10 to the power 9 మల్టిప్లైడ్ బై ఇది 1.6 గాన్, కాబట్టి 10 to the power minus 9 హోల్ స్క్వేర్, ఇదే కదా. సో 10 to the power minus 18 వస్తాయి. So your net force is coming out as 9 into 10 to the power minus 9 newtons. వచ్చిందా లేదా అందరూ? ఎస్. ఇప్పుడు యాక్సలరేషన్ కావాలంటే యూ కెన్ డివైడ్ ద మాస్ ఫోర్స్ బై మాస్. అయితే యాక్సలరేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ ఫోర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ డివైడెడ్ బై మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఫోర్స్ ఎంత వచ్చింది అందరూ? 9 into 10 to the power 9 కదా. అరే ఏంట్రా ఇది? ఎస్, minus 9. 9 into 10 to the power minus 9 divided by mass of electron. ఎంత ఇది? 9.1 multiplied by 10 to the power minus 31 kgs కదా. చెప్పండి ఒకసారి, 9.1 మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ రా ఇది. 9 into 10 to the power minus 131 తీసుకోండి, అదే దాట్స్ ఇట్. సో 9 9 గాన్ రా.
అయితే యాక్సలరేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటే 10 to the power -9 మల్టిప్లైడ్ బై 10 to the power 31 వస్తుంది. దాట్ ఈజ్ యాక్సలరేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ 10 to the power 31 - 9 అంటే 22 m/s². ఇదే కదా, ఇది చాలా 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 హై యాక్సలరేషన్ రా. ఓకే, దేర్ ఇన్ ద ఆప్షన్స్, ఎస్ దేర్ ఇన్ ద ఆప్షన్స్. ఓకే, నో వరీస్ రా. సరే చూడండి, does not matter. Okay, background does not matter. Blue background है तो फिर white and black से कुछ फर्क नहीं पड़ेगा. Yes, the Arjuna course is going to start from May 15th. Okay, May 15th. Yes, correct. Lokesh, answer is correct. C is the correct answer. Okay, next discussion andaru. So this was the Coulomb's law kada, Coulomb's law. ఇప్పుడు let us discuss something more. Okay, something more అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ కోసమే చెప్పండి అందరూ. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే వెక్టర్ క్వాంటిటీ కదరా ఇది. ఎస్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ అ వెక్టర్ క్వాంటిటీ. అలాగే దిస్ ఈజ్ నోన్ యాజ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద చార్జ్. ఫార్ములాస్ చెప్పండి సార్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు అ పాయింట్ చార్జ్ కదా. ఎస్, డ్యూ టు అ పాయింట్ చార్జ్ చెప్పండి. డ్యూ టు అ పాయింట్ చార్జ్ అయితే ఇదే ప్లస్ క్యూ చార్జ్ ఉన్నప్పుడు అట్ అ ర్యాండమ్ డిస్టెన్స్ ఆర్ అందరు. సో పాజిటివ్ చార్జ్ ఉంటే ఫీల్డ్ లైన్స్ అవే ఫ్రమ్ ద చార్జ్, నెగటివ్ చార్జ్ ఉంటే ఫీల్డ్ లైన్స్ టువర్డ్స్ ద చార్జ్ వస్తాయి. అదే, సో ఈ ప్రతి ఒక్క సేమ్ డిస్టెన్స్ ఆర్. సో అట్ దీస్ డిస్టెన్సెస్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈస్ డైరెక్టెడ్ అవే, అంటే ఈ చార్జ్ కన్నా అవే. అలాగే వాల్యూ ఏమొస్తాయి అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాల్యూ ఈజ్ k టైమ్స్ ఆఫ్ q డివైడెడ్ బై r² వస్తాయి. ఓకే, ఒక నిమిషం ఆగండి, సమ్మన్ ఇస్ దేర్. तो मेरे अभी सबका हो गया, वो दूसरे क्लासेस का उधर वो लड़के बादशाह डालो करा, वो ये पूरा हो गया, ये हो गया, वो हो गया. ठीक है, कर लो. राइट, एक हाफ एन आवर लगेगा. इधर भी डालना है, इधर 10 मिनट्स में इधर डालना था, उसके बाद थोड़ा टाइम दियो, आके और लेके आ रहा डालना था. करो सर. I'm at 0. Shall I start now to get at least 100? देखो రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్ కాదురా ఇది. ఓకే, ఈ పాయింట్ ఆఫ్ టైంలో మీరు రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ సెట్ చేయండి. ఇదే ఇప్పుడు 0లో ఉన్నప్పుడు 100 ఎలా వస్తాయి సార్ అంటే ఇది కాదు, ఇది రియాలిటీ కూడా కాదు కదా. ఎస్, కాబట్టి మీరు కొంచెం సెన్స్తోనే కూర్చోండి క్లాస్లో రా. క్లాస్ని క్లాస్ లాగా ట్రీట్ చేయండి. ఓకే, ఎస్, let us continue the discussion అందరూ. సో పాజిటివ్ ఛార్జ్ ఉన్నప్పుడు ఈ పాజిటివ్ ఛార్జ్ వల్ల ఫీల్డ్ లైన్స్ అవే ఫ్రమ్ ద చార్జెస్. అలాగే నెగిటివ్ ఛార్జ్ కోసమే ఫీల్డ్ లైన్స్ టువర్డ్స్ ద చార్జెస్ కదా. ఇదే మీ నెగిటివ్ ఛార్జ్ -q ఉన్నప్పుడు ఒక జనరల్ డిస్టెన్స్ r పైన ఫీల్డ్ లైన్ని చూడాలంటే ఏం చేయాలి చూడండి. సో అట్ జనరల్ డిస్టెన్స్ r ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఇదే kq డివైడెడ్ బై r². ఫార్ములా అంటే సేమ్ రా, ఈ కేసులో కూడా ఆ కేసులో కూడా ఫార్ములా మాత్రమే సేమ్ వస్తుంది. కానీ డిఫరెన్స్ ఏంటంటే మీ డైరెక్షన్కి డిఫరెన్స్ వస్తుంది. ఇదిగో, సో ఇదే అవే ఫ్రమ్ ద చార్జ్, కానీ ఈ కేసులో ఇట్ ఇస్ టువర్డ్స్ ద చార్జ్ కదా. అదే, సో సార్ ఏం చేయాలి, మల్టిపుల్ చార్జెస్ ఉన్నప్పుడు ఎలా ఫైండ్ చేయాలి ఎలక్ట్రిక్ ఫీల్డ్ కదా. ఎస్, చూడండి మీ మల్టిపుల్ చార్జ్ సిస్టమ్ కోసమే ఇది వెక్టర్ క్వాంటిటీ కదరా. కాబట్టి వెక్టర్ క్వాంటిటీస్ని వెక్టర్స్ లాగా ట్రీట్ చేయండి, లేదా వెక్టర్స్ లాగా యాడ్ చేయాలి కదా. ఎస్, కాబట్టి మల్టిపుల్ చార్జెస్ ఉన్నప్పుడు అందరూ ఈ ట్రెండ్ని చూసి లాస్ట్ 5 ఇయర్స్ను చాలా రిపీటెడ్ క్వశ్చన్స్ ఈ ట్రెండ్ నుంచి. కాబట్టి ఐ వాంట్ ఎవ్రీబడి టు ఫోకస్ ఆన్ దిస్ ట్రెండ్. ఓకే, సరే ఇదిగో, సో మల్టిపుల్ చార్జెస్ కోసమే ఫస్ట్ టైప్ లేదా ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ సంథింగ్ లైక్ దిస్. ఇదే ఫస్ట్ చార్జ్ క్యాపిటల్ Q1 అనుకోండి, లేదా Q1 రా. అలాగే మీ సెకండ్ చార్జ్ ఈజ్ Q2. ఈ రెండు చార్జెస్కి మధ్యలో డిస్టెన్స్ క్యాపిటల్ D లేదా R అనుకోండి, వాట్ ఎవర్ యూ వాంట్ టు అజ్యూమ్ యూ కెన్ అజ్యూమ్ ఇట్. ఓకే, ఇప్పుడు నేచర్ సేమ్ ఉంటుంది కదా. సో నేచర్ ఆఫ్ ద చార్జెస్ సేమ్ ఉన్నప్పుడు ఈ రెండు చార్జెస్కి మధ్యలో ఒక పాయింట్ వస్తాయి రా. ఆ పాయింట్ పైన నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎగ్జాక్ట్గా 0 వస్తుంది అందరూ. ఓకే, ఎస్, సో
ఇఫ్ యూ క్యాల్కులేట్ దట్ డిస్టెన్స్, ఇదిగో ఈ డిస్టెన్స్ r1 అనుకోండి, మరి మిగతా డిస్టెన్స్ ఆటోమేటికలీ d మైనస్ r1 వస్తుంది కదా. ఎస్, అయితే ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ పైన ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0 అజ్యూమ్ చేస్తున్నాను నేను. ఓకే, అలాగే మరి ఏం కావాలి మీకు, యూ నీడ్ టు ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ దీస్ డిస్టెన్సెస్. r1 లేదా r2 కూడా చెప్పొచ్చురా, d మైనస్ r1కి ప్లేస్లో r2 కూడా రావచ్చు. ఇట్స్ కంప్లీట్లీ అపాన్ యూ స్టూడెంట్స్. ఓకే, ఎస్. ఇప్పుడు ఏం కావాలంటే ద వాల్యూస్ ఆఫ్ r1 అండ్ r2 కావాలి. ఆ కోసమే ఒక లాంగ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది, బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ దాట్. డైరెక్ట్ ఆన్సర్ చూద్దాం. ఇది అందరూ, సో kq1 డివైడెడ్ బై r1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు kq2 డివైడెడ్ బై r2 స్క్వేర్ లేదా d మైనస్ r1 స్క్వేర్, ఏదైనా కావాలంటే రాసుకోవచ్చు. kk గోన్. అయితే మీ దగ్గర ఈక్వేషన్ వచ్చింది, q1 బై q2 ఈజ్ ఈక్వల్స్ టు ఇదే కదా, r1 స్క్వేర్ డివైడెడ్ బై r2 స్క్వేర్. ఇక్కడ నుంచి స్క్వేర్ రూట్ తీసుకోండి. సో ఇక్కడ నుంచి r1 డివైడెడ్ బై r2 ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ q1 డివైడెడ్ బై q2 వస్తాయి. మరి ఏం కావాలి మీకు, ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ క్వశ్చన్లో. చూడండి, r1 ప్లస్ r2 అంటే టోటల్ డిస్టెన్స్ కదరా. సో r1 ప్లస్ r2 అంటే ఇదే మీ టోటల్ డిస్టెన్స్. మరి ఎక్కడ నుంచి ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ r1 ప్లస్ r2 అంటే కాంపోనెంట్ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది, అప్లై చేయండి ఈ ప్రాపర్టీని. సో r1 ప్లస్ r2 డివైడెడ్ బై r2 is equals to root of q1 plus root of q2 divided by root of q2. ఇదే కదా. ఎస్, r1 plus r2 అంటే ఏంటి సార్, d సబ్స్టిట్యూట్ చేయండి అదే. ఓకే, కాబట్టి ఈ d డివైడెడ్ బై r2 వాల్యూ is equals to root of q1 plus root of q2 divided by root of q2 వస్తాయి. మరి ఇక్కడ నుంచి ఇన్వర్టెంట్ చేసినప్పుడు you will get r2 divided by d is equals to root of q2 divided by root q1 ప్లస్ రూట్ q2 వచ్చిందా లేదా. సో r2 వాల్యూ అంటే రూట్ ఆఫ్ q2 డివైడెడ్ బై రూట్ ఆఫ్ q1 ప్లస్ రూట్ ఆఫ్ q2 ఇంటూ హోల్ డిస్టెన్స్ d. అందరూ ఇదే, దిస్ ఈజ్ ద ఫార్ములా. r2 అంటే ఏంట్రా, r2 అంటే డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ ఫ్రమ్ సెకండ్ చార్జ్. అలాగే r1 అంటే ఏంటి సార్, వైస్ వర్సా, డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ ఫ్రమ్ ద ఫస్ట్ చార్జ్ ఇట్ సెల్ఫ్. మరి టోటల్ డిస్టెన్స్ అంటే d ఉంటుంది కదా. ఎస్ అందరూ. సో ఈ డైరెక్ట్ కన్సెప్ట్కి ఒక అప్లికేషన్ పార్ట్ కూడా ఉంటుంది. ఇదిగో, సో ఇఫ్ యూ హ్యావ్ 2 చార్జెస్ సిస్టమ్స్, ఇట్ హ్యాస్ బీన్ ఆస్క్డ్ అట్లీస్ట్ 3-4 టైమ్స్ ఇన్ యువర్ PYQs. ఓకే, ఇదే క్వశ్చన్ తీసుకుంటుందిరా. ఓకే, 2 చార్జెస్ Q and 4Q separated by a distance ఎన్ని తీసుకోవాలి, ఇది డిస్టెన్స్ d కదా. ఎస్, హ్యావ్ అ థర్డ్ చార్జ్, small q, placed at the center. Like 4q తీసుకోండి రా, ఇదే కదా. What should be the magnitude, అలాగే సైన్ కూడా కావాలి నాకు. ఓకే, what should be the magnitude and the sign of the charge q తీసుకోండి, and the sign of charge q. మల్టిపుల్ టైమ్స్ రా. ఓకే, మల్టిపుల్ టైమ్స్ వచ్చిన క్వశ్చన్ ఇది అందరూ. ఓకే, ఆ కోసమే ఒక సెపరేట్ ఫార్ములా కూడా ఉంటుంది, బట్ ఇట్స్ కంప్లీట్లీ డిపెండెంట్. సరే చెప్పండి అందరూ. సో ఈ కేసులో వైల్ యు ఆర్ సీయింగ్ ద సొల్యూషన్, చెప్పండి ఏంట్రా ఇది, ఇదే కదా. వాట్ డూ యూ వాంట్, యూ హ్యావ్ 3 చార్జెస్. అయితే ఫస్ట్ చార్జ్, సెకండ్ చార్జ్ అండ్ దిస్ ఈజ్ యువర్ థర్డ్ చార్జ్. వచ్చిందా లేదా, సెంటర్ పాయింట్లో కదా, ఎగ్జాక్ట్గా సెంటర్లో వచ్చినప్పుడు రైట్ ద వాల్యూస్ ఆఫ్ ద చార్జెస్ అందరూ. సో ఫస్ట్ చార్జ్ అంటే +4q చార్జ్, అలాగే మీ సెకండ్ చార్జ్ కూడా +4q ఉంటుంది. అండ్ యువర్ మిడిల్ చార్జ్ ఈజ్ స్మాల్ q రా. కానీ ఈక్విడిస్టెంట్ ఉన్నప్పుడు ఈ డిస్టెన్సెస్ని సేమ్ ట్రీట్ చేయండి, ఆర్ ద 2 డిస్టెన్సెస్. అయితే టోటల్ డిస్టెన్స్ బికమ్స్ 2r. వచ్చిందా లేదా. ఎస్, ఇప్పుడు ఇఫ్ ద సిస్టమ్ ఈజ్ అట్ ఈక్విలిబ్రియం కదా, సిస్టమ్ ఈజ్ అట్ ఈక్విలిబ్రియం అంటే ఈ లెఫ్ట్ సైడ్ పైన, రైట్ సైడ్ చార్జ్ పైన లేదా మిడిల్ చార్జ్ పైన
ఈ మూడు చార్జెస్ పైన కూడా ఫోర్సెస్ మాత్రమే జీరో అవ్వాలి, ఇదే కదా. ఎస్. సో ఇఫ్ యూ ట్రీట్ ద లెఫ్ట్ చార్జ్ రా, లెఫ్ట్ సైడ్ చార్జ్ని చూసినప్పుడు యూ విల్ సీ దట్ దెర్ ఇస్ ద repulsive ఫోర్స్ రా డ్యూ టు ద ఎక్స్ట్రీమ్ రైట్ చార్జ్, అలాగే ఒక అట్రాక్టివ్ ఫోర్స్ కూడా ఉంటుంది డ్యూ టు ద మిడిల్ చార్జ్ ఇట్ సెల్ఫ్. అదే సో సార్ ఎఫ్ రిపల్సివ్, అలాగే దిస్ ఈస్ గోయింగ్ టు బి ద ఎఫ్ అట్రాక్టివ్. ఈ రెండు ఫోర్సెస్ మాత్రమే సేమ్ ఉండాలి కదా. ఎస్. అయితే మీ repulsive ఫోర్స్ షుడ్ బి ఈక్వల్స్ టు యువర్ అట్రాక్టివ్ ఫోర్స్. కాబట్టి repulsive ఫోర్స్ చెప్పండి సార్, వాట్ ఈస్ ద repulsive ఫోర్స్? K మల్టిప్లైడ్ బై చార్జెస్ వాల్యూ రా 4Q మల్టిప్లైడ్ బై మరి ఒకసారి 4Q డివైడెడ్ బై టోటల్ డిస్టెన్స్ ఎన్ని ఉన్నాయి 2R హోల్ స్క్వేర్ షుడ్ బి ఈక్వల్స్ టు K మల్టిప్లైడ్ బై ఇది. ఇప్పుడు అట్రాక్టివ్ ఫోర్స్ చెప్పండి. అట్రాక్టివ్ ఫోర్సెస్ బిట్వీన్ 4Q అండ్ స్మాల్ q కదా. The next charge class of me will be on 2nd of May, 2nd May, okay. 30th, 1st, no class, 2nd. Yes, okay. So K multiplied by left charge 4Q, right charge small q ra, divided by the distance. Distance ante r square anukondi. Idigo K 4Q gone. Okay, 4Q divided by 4r square kada. R square kuda gone andaru. So sir, 4Q divided by 4r square is equals to small q divided by r square. R square kuda gone, 4 gone. Aithe what should be the value? Q by 4 kada. Q by 4 undal ra. Are we doing some mistake over there? K4Q gone. So 4Q into Q itself. Yes. Aithe your Q should be equals to Q. Arey, what is the expression we are getting ra? 2r whole square kada. So K Q1 Q2 divided by r square, 2r whole square. So 4r square, 4Q. అదే. సో ఈ కేసులో Q is equals to Q వస్తాయి కదా. ఎస్, కానీ చార్జ్ మాత్రమే ఆపోజిట్ ఉండాలి. సో మైనస్ Q రా, మైనస్ Q. అయితే Q వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ Q తీసుకోండి. సో ఫీల్డ్ అంటే ఇదే. దిస్ ఈజ్ ద ఎంటైర్ డిస్కషన్ అబౌట్ ద ఫీల్డ్ అందరూ. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ డైపోల్ రా ఇది. ఓకే, ఎస్. Let us talk about field due to spheres now, okay? Application part kada idi. Yes. Next concept ఏంటంటే field due to spheres అందరు. ఇది చాలా important రా. Okay, even if you don't understand the formulas, just by heart the formulas రా. Okay, by heart చేయండి. Understanding Q is equals to minus Q. Very good. Even if you don't understand the formulas, just to by heart them. That's it. ఇదిగో. సో స్ఫియర్స్కి రెండు రకాలు ఉన్నాయి మామూలుగానే, ముఖ్యంగా రెండు రకాలు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యువర్ స్ఫియర్స్ కుడ్ బి కేటగరైజ్డ్ ఇంటూ యువర్ హాలో స్ఫియర్స్, అలాగే సాలిడ్ స్ఫియర్స్ కదా. ఎస్, అరే దిస్ ఈస్ ఫర్ ద 4th time ఐఎమ్ డ్రాయింగ్ దిస్ డయాగ్రామ్ అందరూ. ఓకే, ఇట్ ఈస్ టూ హెడేక్ ఫర్ మీ టీచింగ్ ద సేమ్ టాపిక్స్ అగైన్ అండ్ అగైన్. కానీ హై వెయిటేజ్ టాపిక్స్ ఉన్నప్పుడు ఐ హ్యావ్ టు టీచ్ దెమ్ అగైన్ అండ్ అగైన్. సో హాలో స్ఫియర్స్ ద సెకండ్ టైప్ ఈస్ గోయింగ్ టు బి యువర్ సాలిడ్ స్ఫియర్స్. కానీ సాలిడ్ స్ఫియర్స్లో కూడా రెండు రకాలు ఉన్నాయి. ద ఫస్ట్ టైప్ ఇన్ యువర్ సాలిడ్ స్ఫియర్ ఈస్ గోయింగ్ టు బి యువర్ కండక్టింగ్ స్ఫియర్, ఇదే కదా. సో సాలిడ్స్లో కూడా కండక్టింగ్ స్ఫియర్ ఉన్నప్పుడు ద కేస్ చేంజెస్ కంప్లీట్లీ ఇఫ్ ఇట్ ఈస్ అ కండక్టింగ్ స్ఫియర్ అందరూ. నో ఇష్యూస్ అట్ ఆల్. కండక్టింగ్ ఉన్నప్పుడు డైరెక్ట్గా యూ ట్రీట్ ఇట్ లైక్ అ హాలో స్ఫియర్. ఓకే, బోత్ ద స్ఫియర్స్ గివ్ యూ ద సేమ్ రిజల్ట్స్. సాలిడ్ స్ఫియర్లో కండక్టింగ్ స్ఫియర్ లేదా హాలో స్ఫియర్ ఉన్నప్పుడు రెండు రిజల్ట్స్ సేమ్ వస్తాయి. ఓకే, అలాగే సాలిడ్స్లో యూ హ్యావ్ నాన్ కండక్టింగ్ స్ఫియర్. ఇదే దిస్ ఈస్ ద మోస్ట్ హెడెక్ పార్ట్ రా. నాన్ కండక్టింగ్ స్ఫియర్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి? నాన్ కండక్టింగ్ కేసెస్లో మరి దీంట్లో కూడా మూడు రకాలు ఉన్నాయి, మూడు పొజిషన్స్ ఉన్నాయి రా. ద ఫస్ట్ పొజిషన్ ఈస్ గోయింగ్ టు బి ద అవుట్ సైడ్ ఆఫ్ ద స్ఫియర్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ కోసమే మాట్లాడుతున్నాం అందరు. ఓకే, అలాగే ద సెకండ్ పొజిషన్ అయితే ఇదే ఆన్ ద స్ఫియర్ లాస్ట్లీ ఇన్సైడ్ పాయింట్ కదా. ఎస్, ఇంటర్నల్ పాయింట్స్లో ఫీల్డ్ చూడాలి. దిస్ ఈజ్ ద థర్డ్ పొజిషన్, అంటే ఇన్సైడ్ ద స్ఫియర్ అందరు. ఫార్ములాస్ చెప్పండి చాలురా. ఓకే, నో నీడ్ టు గో ఫర్ ద డెరివేషన్ పార్ట్. ఎలా వచ్చింది సార్, ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ మొత్తం కోసమే టైమే లేదు అసలు. ఓకే, హాలో స్ఫియర్స్ లేదా కండక్టింగ్ స్ఫియర్స్ ఉన్నప్పుడు దీంట్లో కూడా మూడు పొజిషన్స్ ఉన్నాయి అందరూ. సో యూ హ్యావ్ 3 డిఫరెంట్ పొజిషన్స్. అదే అవుట్ సైడ్ ఆఫ్ ద స్ఫియర్, అలాగే ఆన్ ద స్ఫియర్, ఆన్ ద సర్ఫేస్. ఆన్ ద స్ఫియర్ అంటే సర్ఫేస్ కదా. అండ్ లాస్ట్లీ ఇదే ఇంటర్నల్ పాయింట్స్ కోసమే. సో ఇఫ్ యూ టాక్ అబౌట్ ఇంటర్నల్ పాయింట్స్ రా, ఇదే మీ హాలో స్ఫియర్, దీంట్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0 వస్తాయి. అలాగే ఆన్ ద సర్ఫేస్ కావాలంటే ఇదే మీ దిస్ ఈజ్ యువర్ హాలో స్ఫియర్.
ఈ హాలో స్ఫియర్కి సర్ఫేస్ పాయింట్ చూడాలి. దిస్ ఈస్ ద సర్ఫేస్ పాయింట్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆన్ ద సర్ఫేస్ అంటే KQ డివైడెడ్ బై R స్క్వేర్. ఆర్ అంటే క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ ఆర్ అంటే రేడియస్ ఆఫ్ ద స్ఫియర్ ఇట్ సెల్ఫ్. ఓకే, అలాగే ఇఫ్ యూ టాక్ అబౌట్ ద అవుట్ సైడ్ పాయింట్ రా, సో ఇదిగో ఇదే మీ స్ఫియర్ ఉన్నప్పుడు ఎక్స్టర్నల్ పాయింట్స్ ఆర్ దిస్. సో దిస్ ఈజ్ యువర్ స్ఫియర్, ఇదే అవుట్ సైడ్ పాయింట్ ఉన్నప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ మరి ఒకసారి KQ డివైడెడ్ బై స్మాల్ r స్క్వేర్ వస్తాయి. కానీ ఈ కేసులో దిస్ స్మాల్ r ఈజ్ నాట్ ద రేడియస్ ఆఫ్ ద స్ఫియర్. స్మాల్ r అంటే హాయ్ 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 లూనా జోరా హాయ్. ఓకే, సో స్మాల్ r అంటే ద డిస్టెన్స్. ఓకే, మరి ఇంపార్టెంట్ టాపిక్ ఏంట్రా? ఇంపార్టెంట్ టాపిక్ అంటే గ్రాఫ్స్. గ్రాఫ్స్ అండ్ మార్క్ మై వర్డ్స్ రా, దర్ ఈస్ అ హై ఛాన్స్. ఓకే, ఐఎమ్ నాట్ క్లెయిమింగ్ దట్ ఐ హ్యావ్ ద నీట్ పేపర్, కానీ you can assume something similar. ఎందుకంటే I have great amount of confidence that the graphs will asked this year. Okay, నేను ట్రెండ్ చూశాను. ఓకే, ఈ ట్రెండ్స్ని చూసి I am 100% sure that one question is going to come from these graphs రా. సో హాలో స్ఫియర్, సాలిడ్ స్ఫియర్ కోసమే గ్రాఫ్ వేరియేషన్ ఎలా వస్తుంది? ఐఎమ్ గోయింగ్ టు రైట్ ద గ్రాఫ్ ఆల్సో. మరి మీరు ఈ గ్రాఫ్ని చూడాలి. ఓకే, ఎస్. సో ఇఫ్ ఇట్ ఈస్ అ సాలిడ్ స్ఫియర్, సాలిడ్ నాన్ కండక్టింగ్ స్ఫియర్ ఉన్నప్పుడు బయటికి పాయింట్స్ కోసమే ఇదే డిస్టెన్స్ r అనుకోండి, టోటల్ ఛార్జ్ ఈజ్ స్ప్రెడ్ ఇన్సైడ్ ఇట్ కదరా. ఇది నాన్ కండక్టింగ్ స్ఫియర్ ఉన్నప్పుడు ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు త్రో ద ఛార్జ్ ఆన్ ద సర్ఫేస్. ఇదే మరి ఈ నాన్ కండక్టింగ్ స్ఫియర్ కోసమే మీ మొత్తం ఛార్జ్ రైట్ ఈస్ జస్ట్ గోయింగ్ టు రెసైడ్ ఇన్ ద సర్ఫేస్ యూనిఫామ్లీ అని అంటారు. ఓకే, ఎస్. డిస్టెన్స్ r అనుకోండి, ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఇదే సేమ్ KQ డివైడెడ్ బై R స్క్వేర్ రావచ్చు. వచ్చిందా లేదా? అలాగే స్ఫియర్కి సర్ఫేస్ పాయింట్ కోసమే కూడా సంథింగ్ సిమిలర్ ఎక్స్ప్రెషన్ ఈజ్ గోయింగ్ టు కమ్. ఇదే సర్ఫేస్ పాయింట్ కదరా. సో సర్ఫేస్ పాయింట్ కోసమే రేడియస్ క్యాపిటల్ R అనుకోండి, టోటల్ ఛార్జ్ ప్లస్ Q కదా. ఎస్, టోటల్ ఛార్జ్ ఇస్ ప్లస్ Q. కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆన్ ద సర్ఫేస్ అంటే K టైమ్స్ ఆఫ్ Q డివైడెడ్ బై క్యాపిటల్ R స్క్వేర్ కూడా చెప్పొచ్చు. అండ్ లాస్ట్లీ అంటే ఇన్సైడ్ ద స్ఫియర్, ఇదే దిస్ ఈజ్ ద డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్. మీరు చూడండి, అవుట్ సైడ్ సేమ్, ఆన్ ద సర్ఫేస్ సేమ్, కానీ ఇంటర్నల్ పాయింట్లో హాలో స్ఫియర్ కోసమే ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0 వస్తుంది. కానీ అట్లా కాదు, ఫర్ యువర్ సాలిడ్ నాన్ కండక్టింగ్ స్ఫియర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి 0. ఆ కోసమే మీకు డిస్టెన్స్ కావాలిరా. సెంటర్ నుంచి డిస్టెన్స్ని చూడండి ఒకసారి. సో ఇఫ్ దిస్ ఈజ్ ద సెంటర్, దిస్ ఈజ్ ద డిస్టెన్స్ స్మాల్ r, అయితే ఇప్పుడు దిస్ ఫీల్డ్ విల్ వేరీ లీనియర్లీ విత్ రెస్పెక్ట్ టు ద డిస్టెన్స్ r అని అంటారు. ఓకే, ఎస్. సో ఇదే దిస్ ఈజ్ ద డిస్టెన్స్ r అనుకోండి. కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అయితే KQ స్మాల్ r డివైడెడ్ బై క్యాపిటల్ R క్యూబ్. క్యాపిటల్ R అంటే రేడియస్ ఆఫ్ ద క్యూబ్, స్మాల్ r అంటే డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ ఫ్రమ్ ద సెంటర్ ఇట్ సెల్ఫ్. వచ్చిందా లేదా? ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ టు టాక్ అబౌట్ ద గ్రాఫ్స్ అందరూ, అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రమ్ యువర్ పర్స్పెక్టివ్స్. గ్రాఫ్స్ రా, అదే మళ్ళీ చెప్తున్నాను అందరూ, నాకు తెలుసు ఈసారి గ్రాఫ్స్ ఖచ్చితంగా వస్తాయి. ఓకే, 100% దెర్ ఇస్ ఎ ఛాన్సెస్ ఆర్ పాసిబిలిటీ ఆఫ్ దీస్ గ్రాఫ్స్ టు కమ్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్. ఓకే, ఫర్ యువర్ హాలోస్ఫియర్ ఇదే 2 రకాలు ఉన్నాయిరా గ్రాఫ్ కోసమే. ఫస్ట్ వన్ ఈజ్ యువర్ హాలోస్ఫియర్స్. అలాగే సెకండ్ కేస్ అయితే మీ సాలిడ్ స్ఫియర్స్ కోసమే, హాలోస్ఫియర్స్ కోసమే, అలాగే ఫర్ యువర్ సాలిడ్ స్ఫియర్స్ ఆల్సో. చూడండి మరి చెప్పండి, హాలోస్ఫియర్ కోసమే గ్రాఫ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వర్సెస్ పొజిషన్, సాలిడ్ స్ఫియర్ కోసమే కూడా గ్రాఫ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వర్సెస్ పొజిషన్ రావాలి. అదే కదా? ఎస్. కాబట్టి టేక్ ఎక్స్ యాక్సిస్ వై, అరే ఇది సేమ్ రా ఇది. ఓకే, సరే. దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇదే మీ డిస్టెన్స్ r ఫ్రమ్ ద సెంటర్ నుంచి డిస్టెన్స్ కదా. అలాగే హియర్ ఆల్సో సిమిలర్ కండిషన్స్ డ్రా చేయండి రా. ఎస్. సో ఇఫ్ యూ ఫైండ్ ద గ్రాఫ్ రా అందరు చూడండి, ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఫర్ బోత్ ద గ్రాఫ్స్ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ దిస్, అంటే r ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ R. ఇదే సెంటర్ నుంచి డిస్టెన్స్ క్యాల్కులేట్ చేస్తారు కదా. సో డిస్టెన్స్ ఇంక్రీజింగ్ ఒక పాయింట్లో దిస్ సెంటర్ డిస్టెన్స్ బికమ్స్ ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ ద స్ఫియర్ ఇట్ సెల్ఫ్. ఓకే, అక్కడ కూడా సేమే రావాలి. దిస్ ఈజ్ ద సెంటర్ పాయింట్ అండ్ దట్ ఈస్ ద రేడియస్.
ఇదే కదా, మరి గ్రాఫ్ ఎలా వస్తుంది? డోంట్ డూ ఎనీథింగ్ రా, బై హార్ట్ ద గ్రాఫ్స్, ఓకే. ఇదిగో హాలో కేసులో ద గ్రాఫ్ లుక్స్ సంథింగ్ లైక్ దిస్. దాని తర్వాత ద గ్రాఫ్ విల్ గో డౌన్. ఇదే, దిస్ ఇస్ అ కండిషన్ ఫార్ యువర్ హాలోస్ఫియర్. ఇదే కదా కండిషన్ ఫార్ యువర్ హాలోస్ఫియర్. ఇది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రా అందరు చూడండి. కానీ మీ సాలిడ్ స్ఫియర్ కోసమే అట్లా కాదు. సో సాలిడ్ స్ఫియర్ కోసమే ద గ్రాఫ్ వేరియస్ లీనియర్లీ ఫస్ట్, దాని తర్వాత గ్రాఫ్ గోస్ డౌన్. చూడండి, అయితే సెకండ్ హాఫ్ మాత్రమే సేమ్ ఉంటుంది, బట్ దెర్ ఇస్ దిస్ డిఫరెన్స్ ఇన్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఈక్వేషన్స్. అర్థమైంది? దిస్ ఇస్ ద గ్రాఫ్, దిస్ ఇస్ ద గ్రాఫ్, దిస్ ఇస్ ద గ్రాఫ్. ఇప్పుడు ఇది సాలిడ్ స్ఫియర్, ఇది హాలోస్ఫియర్. డన్, నాట్ డన్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములాస్ కూడా గుర్తుండాలి, వాల్యూస్ అలాగే విత్ ద గ్రాఫ్స్ ఆల్సో. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ డిస్కషన్ అందరూ, ఓకే, బికాస్ దెర్ ఇస్ అ PYQ బేస్డ్ ఆన్ ద సిమిలర్ కాన్సెప్ట్. చూడండి, దిస్ ఇస్ అ PYQ. Spherical conductor of radius 10 centimeter has a charge of 10 to the power minus 7 coulombs. Okay, need a 2020 కదా ఇది. Yes, 2020లో వచ్చిన క్వశ్చన్ ఇది. తీసుకోండి. Distributed uniformly ra, what is the magnitude of electric field at a point 15 centimeter from the center of the sphere? అదే మరి మీకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలి. ఇదే ఎక్స్టర్నల్ పాయింటా ఇంటర్నల్ పాయింటా అందరూ? ఇది ఎక్స్టర్నల్ పాయింట్ కాదురా, కాబట్టి ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ షుడ్ బి క్యాల్కులేటెడ్ విత్ ద ఫార్ములా ఫార్ ద ఎక్స్టర్నల్ పాయింట్స్. మరి సాలిడా హాలో ఏం చెప్పలేదు కదా, కాబట్టి ఏం అజ్యూమ్ చేయాలిరా? డస్ నాట్ మ్యాటర్. ఎందుకు సార్? ఎందుకంటే బయటికి పాయింట్ ఉంటుంది ఇది. సో 15 సెంటీమీటర్ పాయింట్ పైన ఫీల్డ్ కావాలి. మరి రేడియస్ కూడా ఇచ్చారు కదా, రేడియస్ ఇస్ 10 సెంటీమీటర్. అయితే ఈ డిజైర్డ్ పాయింట్ ఈజ్ అవుట్ సైడ్ ఆఫ్ ద స్ఫియర్ ఇట్ సెల్ఫ్. మరి యూ హ్యావ్ అ సింపుల్ ఫార్ములా, డస్ నాట్ మ్యాటర్ ద నేచర్ ఆఫ్ ద స్ఫియర్, దట్స్ ఇట్. ఇదే మీ స్ఫియర్ అనుకోండి. రేడియస్ ఎన్ని ఇచ్చారు సార్? ద రేడియస్ ఈజ్ అరౌండ్ 10 సెంటీమీటర్స్. అయితే ఇదే 10 సెంటీమీటర్స్ వాల్యూ. వేర్ డూ యూ వాంట్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్? ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ 15 సెంటీమీటర్ మార్క్. ఇదిగో ఇది బయటికి పాయింట్ రా, 15 సెంటీమీటర్. ఇదే మరి ఫార్ములా ఏంటి సార్? సింపుల్ ఫార్ములా ఇస్ KQ upon R squared. That's it. So sir, electric field due to hollow or solid does not matter. ఎందుకంటే ఇది ఎక్స్టర్నల్ పాయింట్ రా. ఎక్స్టర్నల్ పాయింట్ ఉంటే కానీ బోత్ ద ఆన్సర్స్ ఆర్ గోయింగ్ టు బి సేమ్. గుడ్ ఆకాంక్ష, వెరీ గుడ్. కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇస్ KQ డివైడెడ్ బై R స్క్వేర్డ్ చెప్పొచ్చు. K వాల్యూ క్వశ్చన్లోనే ఇచ్చారు, 10 to the power 9 రా. అదే Q వాల్యూ చార్జ్ కదా, చార్జ్ ఎన్ని ఇచ్చారు సార్? 3.2 10 to the power minus 7. సబ్స్టిట్యూట్ చేయండి. సో 3.2 into 10 to the power minus 7 కదా, -7 డివైడెడ్ బై R స్క్వేర్ రా. R స్క్వేర్ వాల్యూ ఏంటి సార్? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ R స్క్వేర్? 15 సెంటీమీటర్. ఈజ్ ఇట్ SI యూనిట్? లేదు కదా. మరి ఏం చేయాలి? కన్వర్ట్ చేయండి SI యూనిట్లో. యాజ్ సింపుల్ యాజ్ దాట్స్ ఇట్. సో 15 సెంటీమీటర్ అంటే 15 into 10 to the power minus 2 meter whole square. అదే మరి స్క్వేర్ చేయండి రా. నంబర్స్ని కావాలంటే ఒక సైడ్ని తీసుకోండి, మరి పవర్స్ని ఒక సైడ్ని తీసుకోండి. ఇట్స్ కంప్లీట్లీ అపాన్ యూ. సో 9 multiplied by 3.2 డివైడెడ్ బై 15 కదా. ఎస్, 15కి స్క్వేర్ రా. 15కి స్క్వేర్ అంటే 225 వస్తుంది. అదే ఇదే. దిస్ ఈజ్ 225 multiplied by 10 to the power 9 into 10 to the power minus 7 divided by 10 to the power minus 4. ఇదే 3తోనే డివైడ్ చేయండి. ఈజ్ ఇట్ డివిజిబుల్ బై 9? ఎస్, డివిజిబుల్ బై 9. 9 2s are 18, 4 remaining, so 9 5s are 45. 3.2 divided by 25 కదా. 3.2 divided by 25 into 10 to the power చెప్పండి ఇప్పుడు. 9 plus 4 రా, 13. 13 minus 7 అంటే 6 కదా. ఎస్, అదే మీకు కావాలంటే ఎలా కూడా రాయొచ్చు. ఇది అందరు. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ 3.2 into 10 to the power 6ని సెపరేటెడ్. యూ క్యాన్ రైట్ ఇట్ 100 divided by 25 into 10 to the power 4 ఇట్ సెల్ఫ్. ఇదే 100 by 25 అంటే 4 రా. 4. అయితే 3.2 multiplied by 4 into 10 to the power 4. ఇదే, దిస్ ఈజ్ యువర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇప్పుడు మీకు కావాలంటే సింప్లిఫై కూడా చేయొచ్చు. ఇట్స్ సమ్వేర్ అరౌండ్ 12.8 కదా. into 10 to the power 4 చెప్పొచ్చు, లేదా 1.28 into 10 to the power 5. న్యూటన్ పర్ కూలమ్. యూనిట్స్ గుర్తుపెట్టుకోండి. యూనిట్స్ ఆర్ ఇంపార్టెంట్. న్యూటన్ పర్ కూలమ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ యూనిట్ ఈజ్ న్యూటన్ పర్ కూలమ్. ఇదే కదా. 1.28 10 to the power 5. 1.28 10 to the power 5 న్యూటన్ పర్ కూలమ్ అంటే ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, డన్. వాట్ డిడ్ వి కవర్ టిల్ దిస్ పాయింట్స్ స్టూడెంట్స్? చెప్పండి. కూలమ్స్ లా, దాని తర్వాత సూపర్ పొజిషన్ ఆఫ్ ఫోర్సెస్, and then we talked about electric fields, and then we talked about the neutral points, then we talked about the fields due to spheres kada. Yes, ho gaya
సరే నెక్స్ట్ పార్ట్ రా బాబు. ఓకే, డైపోల్ కదా ఇది. నో, వీల్ నాట్ గోయింగ్ టు జంప్ ఆన్ ద డైపోల్ ఫస్ట్. ఈ డైపోల్ డిస్కస్ చేసే ముందు పొటెన్షియల్ పైన వెళ్దాం. ఓకే, లెట్ us టాక్ అబౌట్ ద ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఫస్ట్. అందరూ ఒకసారి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ కదా. ఎస్, అరే I think we are forgetting something. We are forgetting about the electric field lines. I'm sorry. Electric field lines kada. Yes. Electric field lines. NEET aspirants, stay focused on your white coat dream with the deliberation of the pain of the discipline is temporary, but the price of becoming a doctor is eternal. Study hard. Turn on, consider. అదే సేమ్ ఎనర్జీ కావాలి. ఓకే, సేమ్ ఎనర్జీ కావాలి. చూడండి, సమ్వన్ ఈజ్ స్పామింగ్ విత్ మోటివేషనల్ మెసేజ్. సో గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ గోయింగ్ అట్ ద సేమ్ టైం అంటే అంటారు. సరే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ కదా. అదే, సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్కి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ప్రాపర్టీ నెంబర్ 1 రా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ స్టార్ట్ ఫ్రమ్ పాజిటివ్ చార్జ్. ఓకే, ఒరిజినేట్ అని అంటారు. ఓకే, ఒరిజినేట్ ఫ్రమ్ పాజిటివ్ చార్జ్. అలాగే టర్మినేట్ అట్ నెగటివ్ చార్జ్. ఇది చాలా ఇంపార్టెంట్. టర్మినేట్ అట్ నెగటివ్ చార్జ్. అదే, టర్మినేట్ అట్ నెగటివ్ చార్జ్. మరి డయాగ్రామ్స్ కూడా గుర్తుండాలి రా. ఓకే, యు ఆర్ ఇగ్నోరింగ్ దీస్ టాపిక్స్. కానీ ఇదే క్వశ్చన్ ఎగ్జామ్ హాల్లో వచ్చినప్పుడు యూ విల్ కీప్ ఆన్ స్లాపింగ్ యువర్ హెడ్స్. అర్థమైంది అందరికీ? సరే. అరే, ఈరోజు ఏమైందిరా మీకు? సో పాజిటివ్ ఛార్జ్ ఉన్నప్పుడు ద ఫీల్డ్ లైన్స్ ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ ద చార్జెస్ కదా. ఎస్, అలాగే నెగటివ్ ఛార్జ్ ఉన్నప్పుడు ద ఫీల్డ్ లైన్స్ ఆర్ కమింగ్ ఇన్సైడ్ ద చార్జెస్. దిస్ ఈస్ ద డిఫరెన్స్. ఇదే మీ నెగటివ్ ఛార్జ్ కోసమే ప్రాపర్టీస్ కదా. ఇది 3D మోడల్ రా, 3D మోడల్. మరి ఇట్స్ కంప్లీట్లీ అపాన్ యువర్ ఇమాజినేషన్ పార్ట్. ఓకే, ఎస్. అయిపోయింది కదా. సెకండ్ ప్రాపర్టీ చెప్పండి అందరూ. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ నెవర్ ఇంటర్సెక్ట్. ఓకే, ఎస్. అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ నెవర్ ఇంటర్సెక్ట్ అంటే ఏంటి సార్? ఇదిగో, సో ఇదే ప్లస్ ఛార్జ్ ఉన్నప్పుడు మరి ఒకసారి ప్లస్ ఛార్జ్ తీసుకోండి. ఓకే, సో ద ఫీల్డ్ లైన్స్ ఆర్ అబౌట్ టు క్రాష్ రా, కానీ దే నెవర్ ఇంటర్సెక్ట్ కాబట్టి డీవియేట్ దెమ్, దాట్స్ ఇట్. సో ఇదే, దిస్ ఈజ్ ద ఫీల్డ్ లైన్స్ వెన్ ద 2 పాజిటివ్ చార్జెస్ ఆర్ క్లోజ్ టు వన్ అనదర్. ఓకే, డీవియేటెడ్ ఫార్మ్స్లో ఉండాలి. అర్థమైంది అందరికీ? దే నెవర్ ఇంటర్సెక్ట్. అలాగే ప్రాపర్టీ నెంబర్ 3 గుర్తుపెట్టుకోండి. యాసరేషన్ రీజనింగ్ టైప్లో ఇది చాలా ఇంపార్టెంట్ రా. ఓకే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్, ఈ బార్ లైన్స్ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ నెవర్ ఫార్మ్ క్లోజ్డ్ లూప్స్. మ్యాగ్నెటిజం కేసులో అట్లా కాదు. మ్యాగ్నెటిజం అయితే కంప్లీట్ రివర్స్ కేస్ రా ఇది. మ్యాగ్నెటిజంలో ఎప్పుడైనా మీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఫార్మ్ అయినప్పుడు ఇట్ విల్ ఆల్వేస్ ఫార్మ్ ఇన్ ద క్లోజ్ లూప్స్. కానీ ఇక్కడ అట్లా కాదు. యువర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ విల్ నెవర్ ఫార్మ్ ఇన్ అ క్లోజ్ లూప్స్ కదా. ఎస్, అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ నెవర్ ఫార్మ్ క్లోజ్డ్ లూప్స్. ఇదిగో అదే. అలాగే చిన్న ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇప్పుడు ద టాంజెంట్ డైరెక్షన్ కదా. ఎస్, టాంజెంట్ గివ్స్ ద డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. అలాగే నెక్స్ట్ ప్రాపర్టీ చెప్పండి. ఇదిగో, సో ఇదే, ఇఫ్ దిస్ ఈజ్ యువర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ రా బాబు, ఏం చేయాలి? బట్ టాంజెంట్ డ్రా చేయండి, యాజ్ సింపుల్ యాజ్ దాట్. అదే, ఇప్పుడు ఒక టాంజెంట్ డ్రా చేసినప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైంలో ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఈజ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద టాంజెంట్ ఇట్ సెల్ఫ్. లాస్ట్లీ స్ట్రెంగ్త్ అనమాట. ఓకే, యూఆర్ టాకింగ్ అబౌట్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్. అందరూ ఎన్ని ప్రాపర్టీస్ వచ్చింది ఇప్పటిదాకా? 4 కదా. సో ఇదే 4 వచ్చిందిరా. ఇది 5 ప్రాపర్టీ. వాట్ ఈస్ ద ప్రాపర్టీ సార్? ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. Strength of electric field is directly proportional to number of field lines ra. Ade, number of field lines passing through, not passing through, per unit volume. Ide kada, number of field lines density, simple terms lo ide teeskondi. Aithe mee daggara rendu situations unnai. Entra idi. Yes, ide kada. Yes, kabatti తీసుకోండి. పాయింట్ ఏ, అలాగే దిస్ ఈజ్ పాయింట్ బి. అందరూ
పాయింట్ ఏ పైన ఫీల్డ్స్ చాలా చాలా క్లోజ్ కదరా, అంటే నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ ఎక్కువ ఉంటుంది, అలాగే పాయింట్ బి పైన నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ తక్కువ ఉంటుంది. కాబట్టి పాయింట్ ఏ పైన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్కువ ఉంటుంది, పాయింట్ బి పైన ఎలక్ట్రిక్ ఫీల్డ్ తక్కువ ఉంటుంది. ఇదే కదా సింపుల్ టర్మ్స్లో. ఎస్, అయితే నౌ ఐఎమ్ టెలింగ్ యూ దట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ పాయింట్ ఏ ఈజ్ మోర్ దెన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ పాయింట్ బి. ఇది మ్యాగ్నిట్యూడ్ వైజ్, ఇది మ్యాగ్నిట్యూడ్ వైజ్, ఇది గుర్తుపెట్టుకోండి, నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డైరెక్షన్. అందరూ డైరెక్షన్ కోసమే టాంజెంట్ లా అప్లై చేస్తుంది. Do we have the question based on that? Do we have the question based on that? అరే డైపోల్ క్వశ్చన్ కదారా, ఎస్ తీసుకోండి. ఇది 2021లో వచ్చిన క్వశ్చన్. డైపోల్ అంటే డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్, ఓకే. మీరు క్వశ్చన్ పైన ఫోకస్ చేయండి. డైపోల్ ఇస్ ప్లేస్డ్ ఇన్ అన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ యాజ్ షోన్ ఇన్ ద విచ్ డైరెక్షన్ ఇట్ విల్ మూవ్. మరి మీకు డైరెక్షన్ కావాలి కదా, సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ అంటే ఇదే తీసుకోండి. ఆప్షన్ ఏ టువర్డ్స్ ద లెఫ్ట్, ఆప్షన్ బి టువర్డ్స్ ద రైట్, టువర్డ్స్ ద లెఫ్ట్, టువర్డ్స్ ద రైట్. పొటెన్షియల్ కూడా చెప్పాలి, అదే కదా, యాజ్ సింపుల్ యాజ్ దట్. అందరూ ఓకే. డైపోల్ ఉంటుందిరా, ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా ఉంటుంది ఈ సిచ్యువేషన్లో. మరి ఏం కావాలి మీకు? డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఆఫ్ ద డైపోల్ కావాలి అందరూ. సో ఇట్ ఈస్ ద డైరెక్ట్ అప్లికేషన్ ఆఫ్ ద కన్సెప్ట్ దాట్ వీ హ్యావ్ సీన్ జస్ట్ నౌ. చూడండి ఇదే కదా కన్సెప్ట్. డెన్సిటీ చూడండి రా ఒకసారి. పాయింట్ ఏ పైన డెన్సిటీ ఎక్కువ ఉంటుంది, కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ డైరెక్టెడ్ టువర్డ్స్ ద పాయింట్ బి ఇట్సెల్ఫ్. ఇదే కదా, ఎక్కువ తక్కువ తెలుసు కదా మీకు. అరే అజయ్ ఎవడ్రా ఇది, ప్రతి ఒక్క క్లాస్ కోసమే ఎవ్రీ సింగిల్ ఈస్ టాకింగ్ అబౌట్ హిమ్. ఎవడ్రా డిస్టర్బింగ్ ద క్లాసా? ఎస్, దిస్ ఇస్ ద క్వశ్చన్. అందరు చూడండి. అయితే యువర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ డిక్రీజింగ్, అంటే వాల్యూ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈస్ డిక్రీజింగ్. ఇదే కదా, అందరు చూడండి. కెన్ ఐ సే దట్ యువర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వోల్టేజ్? అంటే ఏంట్రా బాబు, అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ మోర్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ లెస్. రెండు పాయింట్స్ ఇమాజిన్ చేయండి అందరూ. ఇదే మరి రిలేషన్షిప్ బిట్వీన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ వోల్టేజ్ కావాలి కదా. అందరు చూడండి. సో ఇదే 2 పాయింట్స్ రా. పాయింట్ ఏ అనుకోండి, దిస్ ఈజ్ యువర్ పాయింట్ బి. అందరు చూడండి. సో ఇఫ్ ఐ సే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ పాయింట్ ఏ ఈజ్ మోర్ దెన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ పాయింట్ బి. అందరూ ఇక్కడ చూడండి. హియర్ ఆల్సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ దిస్ పాయింట్ రా, అంటే ప్లస్ క్యూ చార్జ్ మైనస్ క్యూ చార్జ్ని చూడండి. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ ప్లస్ క్యూ చార్జ్ ఈజ్ మోర్ దెన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ మైనస్ క్యూ చార్జ్. కాబట్టి 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 ఏం రావాలి సార్? పొటెన్షియల్ డిక్రీజెస్. ఇది చాలా 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 ఇంపార్టెంట్ డిస్కషన్, ఓకే. పొటెన్షియల్ డిక్రీజెస్ ఫ్రమ్ పాయింట్ ఏ టు పాయింట్ బి. గుర్తుపెట్టుకోండి, దిస్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ పొటెన్షియల్ అండ్ ఫీల్డ్. యూ కెన్ డెఫినెట్లీ కన్వర్ట్ ఇట్ ఇన్ టు ద ఫార్ములారా, కానీ ఫీల్డ్ ఏంటంటే దిస్ ఈస్ ద ఫీల్డ్ ఆఫ్ దట్ ఫార్ములా. సో ఇఫ్ యూ హ్యావ్ 2 different points, point A and point B, and the field is different at the 2 points, అంటే ఫీల్డ్ డిఫరెన్స్ వచ్చినప్పుడు you will say that the potential will be changing. ఇదే కదా, that's it. సో వేరియబుల్ పొటెన్షియల్ ఉన్నప్పుడు then and only then the field will be different కదారా. అరే ఫార్ములాస్ చెప్పండి రా బాబు. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఫీల్డ్ అండ్ పొటెన్షియల్? సో సార్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ నథింగ్ బట్ dV/dx. సింపుల్ టర్మ్స్లో ఇదే కదా. లేదా మీకు కావాలంటే యూ కెన్ ఆల్సో సే దట్ ద పొటెన్షియల్ V ఈజ్ ఈక్వల్స్ టు నెగటివ్ ఇంటెగ్రల్ ఆఫ్ E బార్ డాట్ dx బార్. ఇదే ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టర్ క్వాంటిటీ ఉంటుంది. అలాగే హియర్ ఆల్సో ఇఫ్ యూ వాంట్ టు డిఫరెన్షియేటెడ్ రా, వెక్టర్ ఫామ్లోనే కన్వర్ట్ చేయాలంటే పార్షియల్ డిఫరెన్షియేషన్ చేయొచ్చు కదా. దాట్స్ ఇట్. ఇదిగో ఈ క్వశ్చన్ కోసమే చూడండి. మరి ఇట్స్ అ వెరీ కన్సెప్చువల్ క్వశ్చన్. అండర్స్టాండింగ్, ఐ వుడ్ నాట్ సే ఇట్స్ అ నీట్ క్వశ్చన్ రైట్, ఇట్స్ అ జేఈ క్వశ్చన్. అండర్స్టాండ్ చేయండి అందరూ, ఓకే. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ లెఫ్ట్ సైడ్లో ఎక్కువ ఉంటుంది, రైట్ సైడ్లో తక్కువ ఉంటుంది. కాబట్టి యువర్ పొటెన్షియల్, అయితే పొటెన్షియల్ చూడండి, పొటెన్షియల్ ఈజ్ హై కదా, అలాగే పొటెన్షియల్ ఈజ్ లోరా. మరి ఎనీథింగ్ నాట్ జస్ట్ అబౌట్ ద చార్జెస్ రా. ఏదైనా ఆబ్జెక్ట్ తీసినప్పుడు ఇట్ విల్ ఆల్వేస్ మూవ్ టువర్డ్స్ ద హై పొటెన్షియల్ టు ద లో పొటెన్షియల్ చార్జ్. ఇదే కదా. ఎస్, ఎవ్రీ సింగిల్ థింగ్ ఇన్ ద యూనివర్స్ ఫాలోస్ ద సేమ్ రూల్. ఏంటి సార్ ఇది? హై పొటెన్షియల్ నుంచి లో పొటెన్షియల్ పైన ఫ్లో చేస్తుంది. దాట్స్ ఇట్. అదే. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో హై పొటెన్షియల్ అండ్ హియర్ ఇట్ ఈస్ లో పొటెన్షియల్, కాబట్టి దెర్ ఇస్ అ ఛాన్స్ దట్ ద డైపోల్ మూవ్స్ టువర్డ్స్ ద రైట్ సైడ్. అయితే ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్. ఠీక్ है. ఓకే, డన్ అందరూ. ఇదే. సో దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఫీల్డ్ అండ్ ద పొటెన్షియల్. వచ్చిందా లేదా? చేంజ్ కలరా? ఓకే, లెట్ us చేంజ్ ద కలర్ ఆల్సో. సరే, కన్సెప్చువల్ క్వశ్చన్స్ రా ఇది మొత్తం, ఓకే. కానీ మీరు మాత్రమే ఫోకస్ చేయండి. నెక్స్ట్ పార్ట్ పొటెన్షియల్ కదా. పొటెన్షియల్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ గురించి చూద్దాం అందరూ.
So once the potential has been done, I'm almost completed. Then only we're left with the dipole, and then we are left with the electric flux, Gauss law. Good, option B, option B. For this question, option B is the correct answer. And chudandi. So potential it's a scalar quantity, 100% scalar quantity. Mari em kavali meeku? Potential kada? Yes. Potential. Idigo andaru. Potential is a scalar quantity. Point number 1 to be noted. Aithe mee daggara point charge unnappudu there is no direction to potential. Andaru field kosame plus charge unnappudu away from the charge, minus charge unnappudu towards the charge. Kani potential kosame atla kaadu. Potential kosame you simply say plus charge unnappudu plus potential ra, negative charge unnappudu negative potential. That's it. No headache, nothing at all. Okay? Yes. Hello, no. Are bagunnara bagunna. Okay. Idigo plus q charge, ide minus q charge kada. Yes. ఒక జనరల్ పాయింట్ పైన పొటెన్షియల్ కావాలంటే డైరెక్ట్ ఫార్ములా యూజ్ చేయండి. ఇదే పొజిషన్ ఆర్ అనుకోండి అందరూ. మరి ఇఫ్ యూ వాంట్ ద పొటెన్షియల్ అట్ పొజిషన్ ఆర్ అంటే v డ్యూ టు ప్లస్ q చార్జ్, ఇది ఏంటి సార్? ప్లస్ kq డివైడెడ్ బై r అనే చెప్పండి. అలాగే నెగటివ్ చార్జ్ q వల్ల ద పొటెన్షియల్ అట్ ద సేమ్ డిస్టెన్స్ విల్ బి గివెన్ యాజ్ మైనస్ kq డివైడెడ్ బై r. అందరూ ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఓకే 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 ఎస్. పొటెన్షియల్ డ్యూ టు స్ఫియర్స్ కదా, పొటెన్షియల్ డ్యూ టు స్ఫియర్స్ రా. అరే సిమిలర్ కాపీ రా, ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ ద టైం. ఓకే, లెట్ us copy this page. Yes, potential due to spheres kada. Idi field ra, ee field ki place lo potential replace cheyandi. Yes, so now we are talking about the potential due to spheres. Okay, okay. So it is going to be the potential due to the spheres. Okay, yes. Andaru. చూడండి, హాలో స్ఫియర్ అంటే కండక్టింగ్ స్ఫియర్, సేమ్ కేసా? 100% డిట్టో సేమ్ కేస్ రా ఈ రెండు కేసెస్లో కూడా. ఓకే, దెర్ ఈస్ 100% ద సేమ్ కేస్ ఇన్ బోత్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్. ఓకే, సో వెన్ యూ టాక్ అబౌట్ ద హాలో స్ఫియర్స్ అండ్ వెన్ యూ టాక్ అబౌట్ ద సాలిడ్ స్ఫియర్స్. హలో, मैं लगा दूँ थोड़ी देर. ఎస్, ఏంట్రా ఇది, ఏం జరుగుతుంది? Lots and lots of works are going on. ఎస్, అందరూ చెప్పండి. సో హాలో ఉన్నప్పుడు నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్ రా. ఇఫ్ ఇట్స్ హాలో స్ఫియర్ అంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ పీస్ ఆఫ్ కేక్. ఇదిగో అగైన్ 3 పాయింట్స్. హాలో ఉన్నప్పుడు కూడా 3 పాయింట్స్ ఉంటుంది కదా, అవుట్ సైడ్ ద స్ఫియర్. అలా అరే ఏంట్రా ఇది? ఎస్, అవుట్ సైడ్ ద స్ఫియర్, అలాగే ఆన్ ద సర్ఫేస్, అండ్ సిమిలర్లీ యూ హ్యావ్ ఇంటర్నల్ పాయింట్స్. అవుట్ సైడ్ ద స్ఫియర్ పొటెన్షియల్ కావాలంటే చార్జ్ q అనుకోండి, ఈ డిస్టెన్స్ r అనుకోండి సార్. సో పొటెన్షియల్ ఈజ్ సింప్లీ ఈక్వల్స్ టు kq డివైడెడ్ బై r. అందరూ ఎక్కడ కూడా సేమ్ వాల్యూ వస్తాయి రా. అవుట్ సైడ్ కోసమే kq బై r ఏ రావాలి. స్క్వేర్ ఇస్ గాన్, దట్స్ ఇట్. ఇదే కదా సర్ఫేస్ పాయింట్లో కూడా సిమిలర్ కండిషన్స్, kq బై r తీసుకోండి, kq బై r తీసుకోండి. కానీ ఇంటర్నల్ పాయింట్స్ కోసమే ట్విస్ట్ ఓన్లీ. ఓకే, ఆన్ ద సర్ఫేస్ కావాలంటే ఇదిగో మరి ఒకసారి పొటెన్షియల్ ఈజ్ ఈక్వల్స్ టు k ఇంటూ q డివైడెడ్ బై r, క్యాపిటల్ R. ఇది ఫీల్డ్ కాదు, ఇది పొటెన్షియల్ కదా. ఎస్, సో ఐ థింక్ వీల్ హ్యావ్ టు రిమూవ్ దిస్ ఆల్సో. పొటెన్షియల్ అండ్ హియర్ ఆల్సో ఇట్ ఇస్ గోయింగ్ టు బి ద పొటెన్షియల్ ఇట్సెల్ఫ్. డన్. అందరూ మరి చెప్పండి, ఇంటర్నల్ పాయింట్స్ కోసమే దర్ ఇస్ అ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. హియర్ ఇఫ్ ఇట్స్ అ హాలో స్ఫియర్, ఇది చాలా ఇంపార్టెంట్ అందరూ. దిస్ ఈస్ ద కేస్ వేర్ ద సిచ్యువేషన్ ఈస్ చేంజింగ్. సో ఇఫ్ యూ వాంట్ ద పొటెన్షియల్ అట్ ద ఇంటర్నల్ పాయింట్ అంటే ఇట్ ఈస్ ఆల్వేస్ ఈక్వల్స్ టు ద పొటెన్షియల్ అట్ ద సర్ఫేస్. ఇదిగో, సో ఇఫ్ యూ హ్యావ్ అ హాలో స్ఫియర్ లేదా కండక్టింగ్ సాలిడ్ స్ఫియర్, ఈ రెండు కేసెస్లో internal point kosame potential is just equal to the potential on the surface. Okay, the potential inside is equals to potential on the surface. Ide, so V inside is just equals to potential on the surface. Aithe
పొటెన్షియల్ ఇన్సైడ్ ఈజ్ ఆల్సో ఈక్వల్స్ టు KQ డివైడెడ్ బై ఆర్. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, కానీ ఈ కేసులో అట్లా కాదు. ఇంటర్నల్ పాయింట్స్ కోసమే పొటెన్షియల్ కావాలంటే ద పొటెన్షియల్ వాల్యూ చేంజెస్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ పొటెన్షియల్ సార్? ఇన్సైడ్ పాయింట్లో పొటెన్షియల్ ఈజ్ KQ డివైడెడ్ బై 2R మల్టిప్లైడ్ బై ఏంట్రా ఇది 3 మైనస్ R² డివైడెడ్ బై R². రైట్. లెట్ us కంటిన్యూ. ఓకే, సరే. ఇదిగో, సో దీస్ ఆర్ ద కండిషన్స్ ఫర్ ద స్పియర్స్ కదా. సో పొటెన్షియల్ గ్రాఫ్ కావాలంటే గ్రాఫ్ కూడా చెప్పొచ్చు రా. ఇదిగో అందరు చూడండి. సో గ్రాఫ్స్ ఫర్ పొటెన్షియల్ కదా అందరూ. గ్రాఫ్స్ ఫర్ పొటెన్షియల్ చెప్పండి. వాట్ ఆర్ ద గ్రాఫ్స్ సార్? అయితే మీ గ్రాఫ్స్ కోసమే ద సిచ్యువేషన్ లుక్ సంథింగ్ లైక్ దిస్. ఇదే దిస్ ఈస్ ద పొటెన్షియల్, ఇదే మీ డిస్టెన్స్ R కదా. ఎస్. సో ఇఫ్ ఇట్స్ అ హాలో స్పియర్ కోసమే the potential at the radius r అంటే ఇంటర్నల్ పాయింట్స్. దీస్ ఆర్ ద ఇంటర్నల్ పాయింట్స్ కదా, దీస్ ఆర్ ద ఎక్స్టర్నల్ పాయింట్స్. పొటెన్షియల్ మాత్రమే సేమ్ ఉండాలి. అదే, సో KQ బై క్యాపిటల్ ఆరే ఉంటుంది. అరే స్ట్రైట్ లైన్ కావాలరా. ఓకే అందరూ, ఇది చాలా ఇంపార్టెంట్ రా. ఐ నో యూ విల్ నాట్ అండర్స్టాండ్ ద డిఫికల్ట్ పార్ట్. ఇదే బోరింగ్ మాత్రమే మీకోసమే, ఎందుకంటే ఇట్ ఈస్ డిఫికల్ట్ అండ్ దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ ద పీపుల్ హు ఆర్ స్కోరింగ్. ఇదే కదా, ఆ స్టూడెంట్స్ కోసమే ఇది మొత్తం బోరింగ్ కాదు, మీకోసమే బోరింగే ఉంటుంది. అదే మార్క్స్ కూడా సిమిలర్గా వస్తాయి. అరే జోకింగ్ రా. ఓకే, డోంట్ టేక్ ఇట్ ఆన్ అ సీరియస్ నోట్. సరే, అయితే నెగటివ్ R² కదా, 1 మైనస్ R² రా. 1 మైనస్ R² x² అంటే ఇదిగో. యూ విల్ సే దట్ ద పొటెన్షియల్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు R². అయితే x² ఇదే కదా, ఎగ్జాక్ట్లీ ఆన్ ద సెంటర్ పాయింట్ కావాలి కదా. పొటెన్షియల్ అట్ ద సెంటర్ కావాలరా బాబు. సో పొటెన్షియల్ అట్ ద సెంటర్ అంటే ఇదిగో, ఇట్ షుడ్ బి KQ డివైడెడ్ బై 2R, 2 టైమ్స్ ఆఫ్ రేడియస్ ఆఫ్ స్ఫియర్ కదా. ఎస్, మైనస్ R² కూడా ఉండాలి. KQ బై R ఇస్ ద ఎక్స్టర్నల్ పాయింట్. ఇదే R ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ R అండ్ హియర్ ఆన్వర్డ్స్ ద పొటెన్షియల్ ఈజ్ డ్రాపింగ్. కానీ ఈ పాయింట్ ఆఫ్ టైంలో ద పొటెన్షియల్ షుడ్ డిక్రీజ్ కదా, డిక్రీజ్. అదే, అయితే మ్యాక్సిమం పొటెన్షియల్ ఏం పాయింట్లో ఉండాలిరా బాబు? సార్ రిప్లై టు మై మెసేజ్. ఎస్ పద్మావతి చెప్పు. వాట్ రిప్లై యూ వాంట్ రా? వాట్ రిప్లై యూ వాంట్? ఐ కాంట్ సీ ద మెసేజ్. లెట్ మీ జస్ట్ సీ హియర్. Reply to my message and then you are not telling anything at all. ఇదే కదా, దిస్ ఇస్ ద గ్రాఫ్. అందరు చూడండి. సరే, డన్, నాట్ డన్. ఎస్, నెక్స్ట్ టాక్ అబౌట్ ద పొటెన్షియల్ ఎనర్జీ కదా. ఎస్, అందరు పొటెన్షియల్ ఎనర్జీ అంటే మామూలుగానే యూ అనుకోండి. ఓకే, నా వన్ మోర్ థింగ్ దట్ ఐ వాంట్ ఎవ్రీబడి టు అండర్స్టాండ్. ఇదే పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ ద ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ కదా. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అంటే సార్ 2 days ఇస్ దేర్ ఎనీ ఎగ్జామ్, బట్ ఐఎమ్ నాట్ సాల్వింగ్ సేమ్ ప్రాబ్లమ్. యూ హ్యావ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ రా. ఓకే, దిర్ ఇస్ నో అదర్ ఆప్షన్. అయితే యూ కెన్ టేక్ దిస్ PDF. అరే డోంట్ సాల్వ్ ఇట్ ఫర్ నో రా. ఇది 2 days లెఫ్ట్ కదా. సో దిర్ ఇస్ నో యూజ్ ఆఫ్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్ ఆల్సో. ఫార్ములాస్, జస్ట్ రిమెంబర్ ద ఫార్ములాస్. అండ్ అట్ ద సేమ్ టైం ఇదిగో అందరూ ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇఫ్ at all your situation is like the student itself. Okay, what is the name? Padmavati kada, Padmavati. Yes, మీ సిచ్యువేషన్ కూడా పద్మావతి లాగా ఉంటే కానీ ఈ పాయింట్ ఆఫ్ టైంలో యూ జస్ట్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్ విత్ మీ హియర్ ఇంకా చాలు. ఓకే, డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఇన్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్. ఫార్ములాస్ మాత్రమే గట్టిగా బై హార్ట్ చేసుకోండి. ఈ పాయింట్ ఆఫ్ టైంలో దెర్ ఇస్ నో యూజ్ బై సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్. ఓకే సార్, ఎయిమ్స్ మంగళగిరిలో సీట్లా ఎన్ని మార్క్స్ రావాలి? అరే వాట్ ఈస్ యువర్ మాక్ టెస్ట్ స్కోర్ రా? మాక్ టెస్ట్ స్కోర్ ఎంత ఉంటుంది ఇప్పుడు? యూ టెల్ యువర్ మాక్ టెస్ట్ స్కోర్ అండ్ దెన్ ఐ విల్ టెల్ యూ ద రిమైనింగ్ వాల్యూస్. ఓకే,
ఫోకస్ చేయండి రా బాబు. ఓకే, లెట్ us just finish this chapter. So if you want to talk about the potential energy, ఫ్రీ ఫైర్ హ్యాడ్ వస్తుంది. అదే that is the test రా, టెస్ట్ నీ టెస్ట్. ఓకే, హౌ డెడికేటెడ్ యూ ఆర్. ఈ యాడ్ని చూసి డైరెక్ట్గా ఫ్రీ ఫైర్లో పోయినప్పుడు యు ఆర్ గాన్. ఫిజిక్స్లో యు ఆర్ గెటింగ్ 1. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. పద్మావతి వెరీ గుడ్ వెరీ గుడ్ రా, వెరీ గుడ్. అయితే గుడ్. ఓకే, సరే సరే. సమ్టైమ్స్ ఐ గెట్ హ్యాపీ రా. ఓకే, నో రా, నో నో నో. హర్షిత్, నో, నాట్ పాసిబుల్. మాక్ టెస్ట్ 250 ప్లస్ అంటే నాట్ పాసిబుల్. దెన్ యూ షుడ్ చూజ్ సమ్ అదర్ కోర్సెస్. సరే, పొటెన్షియల్ ఎనర్జీ యూ కదా అందరూ చూడండి. మరి యూ హ్యావ్ 2 డిఫరెంట్ చార్జెస్. ఇదే Q1 అనుకోండి, అలాగే దిస్ ఈస్ Q2 చార్జ్. అందరూ చూడండి రా, Q2 చార్జ్. సో యువర్ ఎలక్ట్రోస్టాటిక్స్ ఈజ్ ద గేట్వే ఫర్ యువర్ గ్రావిటేషన్ అందరూ. ఎందుకంటే వెన్ ఎవర్ వీ టాక్ అబౌట్ ద పొటెన్షియల్ ఎనర్జీ, ఇట్ ఈజ్ నెగటివ్ రా. పొటెన్షియల్ ఎనర్జీ నెగటివ్ ఫర్ అట్రాక్టివ్ ఫోర్సెస్, అలాగే పాజిటివ్ ఫర్ రిపల్సివ్ ఫోర్సెస్. ఎందుకు సార్? ఎందుకంటే మీకు అట్రాక్షన్ కావాలంటే అట్లీస్ట్ వన్ ఆఫ్ ద 2 ఫోర్సెస్ షుడ్ బి నెగటివ్ చార్జెస్. అట్లీస్ట్ వన్ ఆఫ్ ద 2 చార్జెస్ షుడ్ బి నెగటివ్ రా, అట్రాక్షన్ కోసమే కదా. మరి ఈ నెగటివ్ చార్జ్ వచ్చినప్పుడు యువర్ పొటెన్షియల్ వాల్యూ బికమ్స్ K మల్టిప్లైడ్ బై -Q1 అనుకోండి. ఇదే అలాగే ప్లస్ Q2 డివైడెడ్ బై R ఇస్ ద డిస్టెన్స్. ఇదే ఈ డిస్టెన్స్ R అనుకోండి. And that's it. This is the potential energy andaru. So at least one charge should be negative. Then and only then attraction vastundi, and then and only then your potential energy is negative. Ide kada? Yes. Okay. Alage, if you talk about the second type ra, second type lo, if both the charges are same, అయితే U is equals to K multiplied by -Q1 అనుకోండి, అలాగే Q2 కూడా నెగటివే తీసుకోండి, డివైడెడ్ బై R. మైనస్ మైనస్ గాన్ కదరా. లేదా రెండు చార్జెస్ని పాజిటివ్ అనుకోండి, ప్లస్ Q1 మల్టిప్లైడ్ బై ప్లస్ Q2 డివైడెడ్ బై R. ఇదిగో ఈ రెండు కేసెస్లో కూడా ఈ ఆర్ ఫోర్స్ ఈజ్ రిపల్సివ్. ఫోర్స్ రిపల్సివ్ వచ్చినప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ మాత్రమే పాజిటివ్ వస్తుంది. ఇదే దిస్ ఈస్ ద మెయిన్ డిస్కషన్ అందరూ. ఇజ్ ఇట్ క్లియర్? నాట్ క్లియర్ రా? అదే. సో పొటెన్షియల్ ఎనర్జీ K Q1 Q2 బై R. హియర్ ఇట్ ఈస్ నెగటివ్, దేర్ ఇట్ ఈస్ పాజిటివ్. రిపల్షన్ కోసమే పాజిటివే ఉండాలి, అట్రాక్షన్ కోసమే నెగటివే ఉండాలి. ఇదిగో ఇప్పుడు మల్టిపుల్ చార్జెస్ ఉన్నప్పుడు ఏం రావాలి? ఇదే ఈ మీ చార్జ్ Q1, దిస్ ఈజ్ యువర్ చార్జ్ Q2, అలాగే ఇదే మీ చార్జ్ Q3. డిస్టెన్సెస్ అనుకోండి అందరూ, ఏ డిస్టెన్స్ R2 అనుకోండి, దిస్ డిస్టెన్స్ ఈజ్ R1 అండ్ అలాగే దిస్ డిస్టెన్స్ ఈజ్ R3. ఇదే కదా, దట్స్ ఇట్. అయితే పొటెన్షియల్ ఎనర్జీ చెప్పాలి. 3 చార్జెస్ పాజిటివ్ అనుకోండి. ఓకే, సో హియర్ యూ నీడ్ టు మేక్ ద పేర్స్ రా, PAIRS పేర్స్. ఓకే, పేర్స్ ఫామ్ చేయాలి. సో ఫస్ట్ పేర్ అంటే చార్జెస్ Q1 Q2 తీసుకోండి, ఈ చార్జెస్కి మధ్యలో సెపరేషన్ అంటే R1 అనుకోండి. అలాగే సెకండ్ పేర్ చెప్పండి, Q2 చార్జ్ అండ్ Q3 చార్జ్, ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఇస్ R2. అలాగే థర్డ్ పేర్ చెప్పండి, Q3 అండ్ Q1 and the distance between them is going to be R3. ఇదే కదా. ఒకసారి మీ దగ్గర పేర్స్ వచ్చిందంటే డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయండి ఫార్ములాస్లో. సో నెట్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ ప్లస్ సెకండ్ ప్లస్ థర్డ్. సో ఫస్ట్ పొటెన్షియల్ ఎనర్జీ ఏంట్రా బాబు? K Q1 Q2 డివైడెడ్ బై R1 ప్లస్ K Q2 Q3 డివైడెడ్ బై R2 ప్లస్ K Q3 Q1 డివైడెడ్ బై R3 కదా. Q3 Q1 డివైడెడ్ బై R3 కూడా చెప్పొచ్చు. సో దిస్ ఈజ్ గోయింగ్ టు బి ద పొటెన్షియల్ ఎనర్జీ ఫర్ ద 2 డిఫరెంట్ సినారియోస్. రెండు చార్జెస్ ఉన్నప్పుడు యూ హ్యావ్ టు ట్రీట్ దెమ్ డిఫరెంట్ వే, అలాగే ఇఫ్ యూ హ్యావ్ మల్టిపుల్ చార్జెస్ యూ హ్యావ్ టు ట్రీట్ దెమ్ ఇన్ అ డిఫరెంట్ వే. వచ్చిందా లేదా అందరూ? ఎస్. అయితే నెక్స్ట్ టాపిక్ దట్ యు ఆర్ గోయింగ్ టు టాక్ అయితే మీ డైపోల్స్ రా అందరూ. ఇది చాలా 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 ఇంపార్టెంట్ డిస్కషన్. ఇదిగో ఇన్ ఎలక్ట్రోస్టాటిక్స్ యూ కెన్ మార్క్ మై వర్డ్స్. ఓకే, వన్ క్వశ్చన్ ఈజ్ అబౌట్ యువర్ గ్రాఫ్స్, అలాగే వన్ క్వశ్చన్ ఈజ్ గోయింగ్ టు బీ ఫ్రమ్ యువర్ డైపోల్స్. ఓకే, డైపోల్స్ కోసమే దెర్ ఆర్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ స్కోర్స్. ఎస్ పద్మావతి 20 మార్క్స్ అయితే పాసిబుల్ రా. ఓకే, పాసిబుల్. ఎస్, చూడండి డైపోల్స్ ఉన్నప్పుడు యువర్ డైపోల్ అంటే ఇట్ ఈస్ ద
కాంబినేషన్ ఆఫ్ ద చార్జెస్ మైనస్ క్యూ చార్జ్ అండ్ దేర్ ఇస్ ప్లస్ క్యూ చార్జ్. ఓకే, ఇదే ప్లస్ క్యూ చార్జ్. ఈ రెండు చార్జెస్కి మధ్యలో సెపరేషన్ మాత్రమే చాలా చిన్న ఉండాలి, ఇదే కదా. స్మాల్ సెపరేషన్ షుడ్ బి దేర్ రా, స్మాల్ సెపరేషన్ ఆర్ అనుకోండి. ఇప్పుడు ఈ సిస్టమ్ కోసమే ఒక టర్మినాలజీ ఉంటుంది. దట్ టర్మినాలజీ ఈజ్ నోన్ యాజ్ ద డైపోల్ మూమెంట్ ఆఫ్ ద సిస్టమ్. అందరూ డైపోల్ మూమెంట్ కదా. ఎస్, వాట్ ఈస్ ద డైపోల్ మూమెంట్? యూజువలీ రిప్రజెంటెడ్ బై పి. అందరూ బార్ రా, బార్ ఇట్స్ అ వెక్టర్ క్వాంటిటీ. కాబట్టి యువర్ డైపోల్ మూమెంట్ అంటే q మల్టిప్లైడ్ బై 2d. డైరెక్షన్ కూడా ఉంటుంది కదా. సో ద డైరెక్షన్ ఆఫ్ డైపోల్ మూమెంట్ ఈస్ డైరెక్టెడ్ ఫ్రమ్ నెగటివ్ టు ద పాజిటివ్ చార్జ్. అందరూ సో ఇదే నెగటివ్ నుంచి పాజిటివ్ డైరెక్షన్ ఉండాలి. ఇప్పుడు you have different things about this dipole moment. So first of all, let us talk about electric field. Okay, you have to talk about the electric field. Ade electric field at a general point ra, start from the general point itself. So general point paina electric field కావాలంటే డైరెక్ట్ గా మా దగ్గర ఒక ఫార్ములా కూడా ఉంటుంది, ఇదే కదా. సో ఇదే మీ డైపోల్ అనుకోండి, చార్జ్ మైనస్ క్యూ, చార్జ్ ప్లస్ క్యూ. ఈ రెండుకి మధ్యలో సెపరేషన్ అంటే 2d లేదా వాట్ ఎవర్ యూ వాంట్ టు సే ఆర్ అనుకోండి. ఆర్ 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 నాట్ ఆర్ రా, ఎస్ 2d అనుకోండి. సో ఇఫ్ యూ వాంట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ అ జనరల్ పాయింట్ అందరూ, సో రెఫరెన్స్ పాయింట్ ఫర్ ద డైపోల్ అంటే ఇదే మిడ్ పాయింట్ని తీసుకోండి. అయితే ఏదైనా పాయింట్ మీకు కావాలంటే ఈ పాయింట్కి డిస్టెన్స్ మిడ్ పాయింట్ నుంచి క్యాల్కులేట్ చేయాలి, ఇదే ఆర్ యాంగిల్ తీటా అనుకోండి. మరి సరే ఈ పాయింట్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలంటే ఫార్ములా, డైరెక్ట్ ఫార్ములా ఉంటుంది, అదే kp divided by r cube into root of 1 plus 3 times of cos square theta. Ade. So this is the formula for the electric field due to the dipole at the general points. Okay. Yes. Yes. Andaru oka nimisham agantra. ర్యాంక్ గురించి చెప్తున్నాం అందరు చూడండి. సో హీఈస్ ఆస్కింగ్ అబౌట్ ఎయిమ్స్ మంగళగిరి కదా. ఎస్, దిగోరా జనరల్ ఉన్నప్పుడు ర్యాంక్ షుడ్ బి అండర్ 1357. ఓకే, 1357కి అండర్ ర్యాంక్ ఉండాలి. అదే కట్ ఆఫ్ కావాలంటే జనరల్ స్కోర్ రా 600+. ఇది 2025 కోసమే, 2025 కోసమే. అదే సో ఇఫ్ యూ వాంట్ ఫర్ ఓబీసీ రా 580+ కావాలి ఫర్ 2025. ఐమ్ టెల్లింగ్ అబౌట్ దిస్. అలాగే ఇఫ్ యూ వాంట్ టు టాక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ 2024 లేదా 2026 అంటే అప్రాక్సిమేట్లీ యూ నీడ్ అరౌండ్ 700 మార్క్స్. ఓకే, 700 ఎస్, అప్రాక్సిమేట్లీ ఇన్ ద సేమ్ రేంజ్. సరే మరి సార్ ఈ జనరల్ పాయింట్ నుంచి స్పెషల్ పాయింట్ని కన్వర్ట్ చేద్దాం రా. సో స్పెషల్ పాయింట్స్ అంటే రెండు ఉన్నాయి, యాక్సియల్ పాయింట్ అలాగే ఈక్విటోరియల్ పాయింట్ కదా. ఎస్, అదే మరి స్పెషల్ పాయింట్స్ గురించి చెప్పాలి రా. వీ హ్యావ్ 2 స్పెషల్ పాయింట్స్. నంబర్ 1 ఈజ్ అవర్ యాక్సియల్ పాయింట్ రా. అయితే యాక్సిస్ పాయింట్ కావాలి, యాక్సియల్ పాయింట్ కదా. యాక్సియల్ పాయింట్ కోసమే తీటా విల్ చేంజ్. అందరూ ఆర్ వాల్యూ మాత్రమే సేమ్ ఉండాలి, కానీ తీటాని చేంజ్ చేయండి. ఇదే సో దిస్ ఈజ్ యువర్ డైపోల్ మైనస్ క్యూ చార్జ్, దిస్ ఈజ్ యువర్ సెకండ్ ప్లస్ క్యూ చార్జ్. ఈ డిస్టెన్స్ డస్ నాట్ మ్యాటర్, ఇదే కదా. ఎస్, అండ్ ఇఫ్ యూ వాంట్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆన్ ద యాక్సిస్ అంటే ఇదే. తీటా వాల్యూ ఎన్ని ఉండాలి సార్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో? డిస్టెన్స్ ఆర్ అనుకోండి అండ్ ద వాల్యూ ఆఫ్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు 0 degrees. మరి తీటా వాల్యూ 0 వచ్చినప్పుడు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆన్ ద యాక్సిస్ అంటే k ఇంటూ పీ డివైడెడ్ బై ఆర్ క్యూబ్. గుర్తుపెట్టుకోండి అందరూ, ఆర్ అంటే ద డిస్టెన్స్, డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద డైపోల్. ఓకే, డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద డైపోల్ టు ద గివెన్ పాయింట్. ఎస్ వరలక్ష్మి, వాట్స్ ద డౌట్? చెప్పు. ఇంటూ రూట్ ఆఫ్ 1 + 3 మల్టిప్లైడ్ బై కాస్ స్క్వేర్ 0 రా. తీటా వాల్యూ 0 కదా, కాస్ 0 1 వస్తుంది. సో రూట్ ఆఫ్ 1 + 3 అంటే 2 కదా. సో డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసి 2kp డివైడెడ్ బై ఆర్ క్యూబ్ కూడా చెప్పొచ్చు. సో
So this is the value of electric field at the axial point. Alage, if you want at equatorial point ra, equatorial point, okay? Point number 2 andaru equatorial point kosam electric field cheppandi. Equatorial point kada? Yes. So for the equatorial point, electric field ra minus q charge plus q charge r ra. Ippudu theta value 90 degree untundi kada? Yes. So E is equals to Kp divided by r cube root of 1 plus 3 cos square theta cos square 90 0 ante 1 plus 0 itself. Aithe electric field is equals to Kp divided by r cube ane raskochu. Done. Next point andaru. Let us talk about the torque ra. Torque. Not torque ra. Potential kuda migili unnai kada? Yes. So electric potential due to dipole andaru cheppandi. So if you want to talk about electric potential due to dipole, ade formula, general formula ante this one. Okay, the general formula at a point at theta distance r aithe minus q charge anukondi ide me plus q charge distance between the charges ade angle theta distance r unnappudu ee point paina potential aithe k p cos of angle theta divided by r squared ane vastayi. K p cos theta by r squared. Okay. Arey, don't spam ra. Important messages miss ayindra. I think I'll have to go again to the messages and see. Okay, done. Handor maru special points lo convert cheyochu kada. I'm leaving that up to you ra. Let us talk about torque and force. Ide kada torque ra, torque. Alage number second point is the potential energy of the dipole, and similarly you want to talk about the force on the dipole kada? Yes, force. Torque ra, tau bar is equals to r bar cross p bar ane, not r bar cross p bar ra, p bar cross e bar kada? Yes. Alage potential kavalante it is nothing but p bar dot e bar. Potential energy energy potential energy ra, అదే p bar dot e bar. Force కావాలంటే f bar is equals to p bar cross de bar divided by dx. అదే, so this is the force on the dipole. వచ్చిందా లేదా అందరూ? So this was all about your electric dipoles. ఇప్పుడు last topics రా, one of the last topics are left, and that is nothing but your Gauss law రా, Gauss law కదా? Yes, for your Gauss law. దాని తర్వాత we will see the PYQs and then we will start the next chapter. అందరూ చూడండి. గాస్ లా అయితే ఒక చార్జ్ ఇమాజిన్ చేయండి ప్లస్ క్యూరా, ఇదే కదా, ఈ చార్జ్ని ఎన్క్లోజ్ చేయండి ఒక గాసియన్ సర్ఫేస్లోంచి. ఓకే, I will do that also. సరే, ఓకే, మళ్ళీ నో స్టడీయింగ్ అట్ ఆల్. అదే, సో సార్ ఈ చార్జ్ నుంచి ఏదైనా ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ కమింగ్ అవుట్ రా. సో ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ కోసమే ఫ్లక్స్ కూడా ఉంటుంది. ఫార్ములా ఏంటంటే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మల్టిప్లైడ్ బై ఏరియా, చిన్న ఏరియా డిఏ. ఇదే డాట్ ప్రోడక్ట్. డాట్ ప్రోడక్ట్ ఉండాలి కదా? ఎస్. సో ఫ్లక్స్ ఈజ్ నథింగ్ బట్ క్లోజ్డ్ ఇంటెగ్రల్ ఆఫ్ ఈ బార్ డాట్ డిఏ బార్. అదే, అండ్ దాట్ షుడ్ బి ఈక్వల్స్ టు ద ఇంటర్నల్ చార్జ్ డివైడెడ్ బై ద ఎప్సిలాన్ నాట్. That is your Gauss law. Okay, now I'm not going much in the details. Start with the PYQs andaru. So PYQs cheddam ra, okasari cheyandi. Okay, done with everything. Okay, right, chudandi. 2025 lo vachina question idi andaru. Read this question and solve this question. Varalakshmi, what is your doubt? Varalakshmi, I have asked you 2 times. Okay, em unnai, what is your doubt? Cheppu.
No, Somesh, the problem will be there at the time of admission process రా. ఎగ్జామ్ కోసం ఏం ప్రాబ్లం రాదు. ఓకే, ఓన్లీ ఫర్ యువర్ అడ్మిషన్ ప్రాసెస్. అయితే కాలేజ్లో అడ్మిషన్ చేసినప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, దే విల్ ఆస్క్ యూ ఫర్ ద కరెక్ట్ ఎగ్జామ్ డేట్. సరే, ఇదిగో చూడండి కదా, ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ ఉంటుందిరా. ఇదిగో, సో ఈ క్వశ్చన్ నుంచి డైపోల్ మూమెంట్ వచ్చింది కదా, 5 × 10⁻⁻6 ఇదే కదా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాల్యూ కూడా ఉంటుంది. సో ఎలక్ట్రిక్ వాల్యూ ఈ బార్ ఈజ్ ఈక్వల్స్ టు 4 × 10⁵. Now the dipole is rotated through an angle of 60 degrees రా. చేంజ్ ఇన్ ద పొటెన్షియల్ ఎనర్జీ కావాలి, ఇదే కదా. ఎస్, థీటా వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 60 degrees. అయితే సిచ్యువేషన్ సంథింగ్ లైక్ దిస్. ఇదిగో, సో ఇదే మీ ఇనిషియల్ ఫీల్డ్ లైన్స్ రైట్ సైడ్లోనే అనుకోండి. అలాగే మీ డైపోల్ మూమెంట్ కూడా అలైన్డ్ అంటే -q చార్జ్ ఎక్కడ ఉండాలి, +q చార్జ్ ఎక్కడ ఉండాలి, అదే. సో ఇదే మీ డైపోల్ మూమెంట్, -q చార్జ్, ఇదే +q చార్జ్, అండ్ దిస్ ఈస్ ద డైపోల్ మూమెంట్ డైరెక్షన్. వచ్చిందా లేదా? ఇప్పుడు ఈ ఓరియంటేషన్తోనే యు ఆర్ చేంజింగ్ ఇట్. ఓకే, ఈ ఓరియంటేషన్ నుంచి యు ఆర్ చేంజింగ్ ఇట్ ఇంటూ అనదర్ ఓరియంటేషన్. ఈ యాంగిల్ 60 degrees అనుకోండి. మరి ఏం కావాలి మీకు? చేంజ్ ఇన్ ద పొటెన్షియల్ ఎనర్జీ. సింపుల్ ఫార్ములా రా. 2025 క్వశ్చన్ ఇది. చూడండి, 2025లో 3 questions వచ్చింది. ఓకే, ఎస్, రైటా, నాట్ రైటా, రైట్ ఓన్లీ రా. ఓకే, 2025లో వచ్చిన క్వశ్చన్. సో చేంజ్ ఇన్ ద పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద డైపోల్ అంటే U2 - U1 అనుకోండి. ఇదే U2 అంటే ఏంట్రా? P బార్ డాట్ E బార్ ఇన్ ద ఫైనల్ సిచ్యువేషన్ అంటే PE cos θ2 మైనస్ U1 అంటే P బార్ డాట్ E బార్ ఇన్ ద ఇనిషియల్ సిచ్యువేషన్ 1. అయితే P into E multiplied by cos of angle θ2 minus P into E times of cos of angle θ1. ఇదే మీకు కావాలంటే PE కామన్ తీసుకోండి. యు ఆర్ లెఫ్ట్ విత్ కాస్ ఆఫ్ యాంగిల్ θ2 మైనస్ కాస్ ఆఫ్ యాంగిల్ θ1. ఇదే కదా. ఎస్, మరి సబ్స్టిట్యూట్ చేయండి. డైపోల్ మూమెంట్ P వాల్యూ ఎంత ఉంటుందిరా? 5 × 10⁻⁶ మల్టిప్లైడ్ బై ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాల్యూ 4 × 10⁵ కదా. 4 × 10⁵ మల్టిప్లైడ్ బై కాస్ θ2 రా. కాస్ θ2 అంటే కాస్ 60 degrees. కాస్ 60 degrees ఇదే కదా. ఎస్, cos 60 degree half, cos 0 అంటే 1. యూ వాంట్ ద చేంజ్ కదా. చేంజ్ అంటే మ్యాగ్నిట్యూడే కావాలి కాబట్టి 1 - 1/2 రాసుకోండి. దట్స్ ఇట్. సో దిస్ ఈజ్ గోయింగ్ టు బి ద చేంజ్ ఇన్ ద పొటెన్షియల్ ఎనర్జీ. అయితే డెల్టా యూ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 5 × 4 20 కదా. 20 మల్టిప్లైడ్ బై 10⁻⁻1 అంటే 2 ఏ ఉండాలిరా. దట్స్ ఇట్. సో 2 మల్టిప్లైడ్ బై చెప్పండి అందరూ 1 - 1/2 అదే. అయితే 2 × 1/2 దాట్ మీన్స్ ద చేంజ్ ఇన్ ద పొటెన్షియల్ ఎనర్జీ is going to be exactly 1 joules. There in the options, option D ledra, it has been gone. Kabatti chudandi, option C is there, 1 joules kada. Yes. Ba. Entra idi. Em jarugutundi chat section lo. Somebody is motivating, somebody is joking. Sir, next question teeskoni andaru. It's also an important question, okay? Important question రా ఇది. A pendulum bob of mass 30.7 10 to the power what -6 kg carrying a charge of that is at rest. Horizontal uniform electric field applied. Tension in the thread కావాలి. అదే, you need the value of tension. డన్, నాట్ డన్. అరే లీవ్ ఇట్ రా, లీవ్ ఇట్. చాలామంది స్పామ్ వస్తుంది. ఓకే, ఫోకస్ హియర్. ఓకే, ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ విల్ ఫోకస్ ఎనీహౌ. సరే, సో దిస్ ఈజ్ గోయింగ్ టు బి ద బాబ్ ఆఫ్ ద పెండులమ్ కదా. యూ అండర్స్టాండ్. ఓకే, మిస్టేక్, no mistake of these students also. Okay, ఎందుకంటే బిగినింగ్ టైంలో క్లాస్ 11th స్టార్ట్ అయిందిరా, అప్పుడు దే డిడ్ నాట్ ఫోకస్ ఆన్ దేర్ బేసిక్ మ్యాథ్స్. సో ఈ బేసిక్ మ్యాథ్స్ వల్ల మొత్తం ఫిజిక్స్ పోయింది. అండ్ ద ఫిజిక్స్ హ్యాస్ గోన్ అంటే దేర్ స్కోర్ హ్యాస్ బిన్ డిక్రీజ్. దే హ్యావ్ లాస్ట్ ద ఫెయిత్ ఇన్ ఫిజిక్స్. అదే, దట్ ఈస్ ద రీజన్ వై దే ఆర్ డూయింగ్ దిస్ టైప్ ఆఫ్ నాన్ సెన్స్ ఇన్ ద చాట్ బాక్స్. అండర్స్టాండింగ్?
అయితే a sincere student will never do such a type of nonsense in the chat box. కాబట్టి అండర్స్టాండ్ చేయండి, ఓకే? దిస్ ఈజ్ ద ఇంటర్నల్ ప్రాబ్లమ్ ఆఫ్ ద స్టూడెంట్ ఇట్ సెల్ఫ్, నథింగ్ టు డూ విత్ అస్. అర్థమైంది అందరికీ? అండర్స్టాండ్ రా బాబు. ఫ్రస్ట్రేటెడ్ స్టూడెంట్స్ ఇది మొత్తమే. దే డోంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్ అబౌట్ ఫిజిక్స్. మరి ఏం చేయాలి? దే విల్ నాట్ డూ ఎనీథింగ్, జస్ట్ కమ్ ఇన్ ద చాట్ బాక్స్ అండ్ స్పామ్ 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 స్పామ్. అదే 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 సేమ్ థింగ్ రా, సేమ్ థింగ్ సేమ్ థింగ్. ఓకే సరే, రైట్ 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 రైట్, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఆకాంక్ష, పర్ఫెక్ట్ రా, పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. ఓకే, కొన్ని స్టూడెంట్స్ ఉన్నాయిరా, ఓకే, దే మేక్ మీ వెరీ 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 హ్యాపీ ఇన్ ద చాట్ బాక్స్ రా. అంటే అన్ఎక్స్పెక్టెడ్ ఆన్సర్స్ వస్తుంది. ఐ విడ్ నాట్ ఎక్స్పెక్ట్ ద ఆన్సర్, ఓకే, బట్ సమ్ టైమ్స్ సమ్ స్టూడెంట్స్ ఆర్ దేర్. No, there are interested students also, okay? It's not like that. If one student is not interested ante everybody is not interested atla kaadu, okay? See the answers that are coming from the students ra. Idigo, let me tell you the analysis. If you are thinking that nobody is interested in the classroom, idi biggest misunderstanding. 80% students want to learn something. Migita 20% students ante they are literally not interested in the subject itself. కాబట్టి దే విల్ డూ ద నాన్సెన్స్ ఇన్ ద చాట్ బాక్స్ రా. ఓకే సరే, స్టార్ట్ చేద్దాం రా. లెట్ us ఫోకస్ ఆన్ ద క్వశ్చన్. మరి ఐ నో ఇట్ వెరీ వెల్ హౌ టు ఇగ్నోర్ దీస్ స్టూడెంట్స్, ఇదే కదా? ఎస్, సరే సరే. దే ఆర్ లాట్స్ ఆఫ్ స్టూడెంట్స్ రా. హూ ఇస్ ద స్టూడెంట్ అంటే వాట్ షుడ్ వి సే? విల్ నాట్ సే ఎనీథింగ్ కదా, బట్ దర్ సిచ్యువేషన్, ఫ్యామిలీ సిచ్యువేషన్, ఇది లిటరలీ ఒక కన్సర్నింగ్ పాయింట్ రా. ఓకే, 11th ఉన్నప్పుడు ఇఫ్ యూ హ్యావ్ ఫోకస్డ్ ఆన్ యువర్ బేసిక్ మ్యాథ్స్ రా, మొత్తం ఫిజిక్స్ వుడ్ హ్యావ్ బీన్ బెటర్. కానీ ఈ పాయింట్ ఆఫ్ టైంలో వచ్చినప్పుడు దేర్ బేసిక్ మ్యాథ్స్ ఇస్ గాన్, ఫిజిక్స్ ఇస్ గాన్, ఇంట్రెస్ట్ గాన్, మరి చాట్ బాక్స్లో స్పామింగ్ 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 జరుగుతుంది. అదే ఓకే, ఎస్ సరే. దిస్ ఇస్ ద సిచ్యువేషన్ రా. అందరు చూడండి, మరి ఏం కావాలి? మాస్ ఉంటుంది కదా, మాస్ ఇస్ దేర్. ఇదే మాస్ ఆఫ్ ద పెండులమ్ m is equals to, వాట్ ఇస్ ద మాస్ రా? 30.7 10 to the power minus 6 కదా? ఎస్, 30.7 into 10 to the power minus 6 kgs. Alage, there is this electric field that has been turned on ra, and the electric field, let us say this electric field is towards the right side. Ide kada? Yes, this is the electric field. If you want to find the electric field value andaru, yes, so electric field value ra entra idi 2000 volt 20000 volt per meter kada? Yes, electric field value is 20000 volt per meter. ఇప్పుడు charge is also there, 2 into 10 to the power minus 8 coulombs. So charge on the sphere is also equals to 2 into 10 to the power minus 8 coulombs. This is the situation ra. Bio class lo you will not do all these things. Mari physics class lo endukante because of the interest ra. Ade simple terms lo interest kada? Yes. అయితే ఈ బాబ్ పైన రెండు ఫోర్సెస్ ఉంటుంది. ఇప్పుడు ఈ కేసులో there are two forces on this bob. ఇదే కదా? Yes. The first force is your electrostatic force, Fe, electrostatics, ante Q into E. Alage, the second force is there, mg ra, gravitational force, that's it. So if you want the net tension ra, tension, okay, kabatti the tension in the string is equals to root of mg whole square plus QE whole square. Very good formula given by our student Akanksha kada? Yes. Mari substitute cheyandi, that's it. So mg value enta sir idi? Root of mg value, mass is almost 30.7 10 to the power minus 6 kada? So 30.7 into 10 to the power minus 5 ra mg. Are minus 6 ante minus 6 రాసుకోండి. G value 9.8. అదే, it should be done in this way also. లేదా మీకు కావాలంటే you can also take the components of that ra. Okay, so this is your pendulum అందరు. ఇదే మీ pendulum కదా? Yes, sometimes you are distracting me, okay? Sometimes I am also getting distracted. ఇదే, so this is your force Q into E. అలాగే ఇదే మీ force M into G, and similarly this is your tension force T అనుకోండి. That's it, okay? మీకు కావాలంటే యాంగిల్స్ కూడా చెప్పొచ్చు. సో దిస్ కాంపోనెంట్ రా, ఈ యాంగిల్ θ అనుకుంటే దిస్ బికమ్స్ T into cos θ. అలాగే there will be this component T into sin θ. ఇదే కదా అందరూ? మరి ఈక్వేషన్స్ రాసుకోండి. సో సార్ పైన వర్టికల్ డైరెక్షన్లో చూసి T cos θ షుడ్ బి ఈక్వల్స్ టు mg కదా? ఎస్. అలాగే హారిజంటల్ డైరెక్షన్లో T sin θ షుడ్ బి ఈక్వల్స్ టు Q ఇంటూ E. T ఇంటూ sin θ షుడ్ బి ఈక్వల్స్ టు Q ఇంటూ E. ఇదే కదా? ఎస్. మరి ఏం చేయాలి? డివైడ్ చేయండి, దట్స్ ఇట్.
సో యూ విల్ గెట్ ద వాల్యూ ఆఫ్ tan theta q into e divided by m into g. ఇదే కదా q వాల్యూ ఎంత ఉంటుంది సార్? ఎస్, అరే రే ఐ నో రా, ఐ నో రే, I understand the class ra. I'm taking the classes from December kada. So December, January, February, March, April ఇది 5th month na. April తర్వాత ఏప్రిల్ కూడా కంప్లీట్ అయిందిరా, 6th month. సో 6 months నుంచి I have been observing the behavior of the students. అదే, and that is what I have found రా. మీ జూనియర్స్ కోసమే హాఫ్ రొటేషన్కి రూట్ నో రే దట్ ఈస్ ఫర్ ద వర్టికల్ సర్క్యులర్ మోషన్ రా. రూట్ 5gl అంటే ఇట్ ఈస్ దేర్ ఫర్ వర్టికల్ సర్క్యులర్ మోషన్, అట్లా కాదు. ఓకే, సరే. సో హియర్ సబ్స్టిట్యూట్ ద వాల్యూస్. ఓకే, లెట్ మీ జస్ట్ డూ ఇట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వేరియబుల్స్. వేరియబుల్స్ తర్వాత డైరెక్ట్ ఆన్సర్ చేసినప్పుడు యూ కెన్ సబ్స్టిట్యూట్ ద వాల్యూస్ కదా. ఇది tan theta వాల్యూ వచ్చింది అందరూ, QE/mg ఇదే కదా tan theta వాల్యూ. tan theta నుంచి యూ కెన్ డెఫినెట్లీ టాక్ అబౌట్ sin theta వాల్యూ. ఏం రావాలి సార్ చెప్పండి. సో యూ విల్ సే యువర్ secant square theta is equals to 1 plus tan square theta. ఇదే కదా. అయితే tan theta వాల్యూ షుడ్ బి ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ not tan theta, secant theta కదా, secant theta, yes. So sir, secant theta value is equals to root of 1 plus tan square theta. అయితే m square g square plus q square e square divided by మరి ఒకసారి m square g square. That's it. వచ్చిందా లేదా? మరి cos theta వాల్యూ కావాలంటే you have to substitute something like this, mg divided by m square g square plus q square e square. Actually ఇదిగో అందరూ, this is entire another method రా. Already Akanksha has said the answer. ఇదే మీ ఫైనల్ ఆన్సర్ అంటే యూ క్యాన్ డూ డైరెక్ట్లీ ఇన్ దిస్ వే అండ్ సబ్స్టిట్యూట్ అండ్ ఇట్ ఎవ్రీథింగ్ రా. ఓకే, ప్లస్ QE స్క్వేర్ అంటే చార్జ్ ఎంత సార్? చార్జ్ వాల్యూ ఈస్ 2 × 10⁻⁻8 మల్టిప్లైడ్ బై ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే 2 × 10⁵ కదరా, 5. దాట్స్ ఇట్. స్క్వేర్ చేయండి, యాడ్ చేయండి, యూ విల్ గెట్ ద ఆన్సర్ ఫర్ దిస్. ఓకే, ఇది క్యాల్కులేషన్ బేస్డ్ ప్రాబ్లం. మరి ఎగ్జామ్ హాల్లో యూ హ్యావ్ టు అప్లై ద ఫార్ములా ఆల్సో, యూ హ్యావ్ టు డూ ద క్యాల్కులేషన్స్ ఆల్సో, అండ్ అట్ ద సేమ్ టైం కరెక్ట్ ఆన్సర్ టిక్ కూడా చేయాలి. సో ఈలాగా క్వశ్చన్ వచ్చినప్పుడు యూ అండర్స్టాండ్ దట్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు బి వెరీ డిఫికల్ట్. ఓకే, సెకండ్ అప్రోచ్ అంటే ఇదే. సో వన్స్ యూ గాట్ ద వాల్యూ ఆఫ్ cos theta, మరి ఈ cos theta వాల్యూ ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. సో సార్ t మల్టిప్లైడ్ బై cos theta mg కదరా. సో t ఈజ్ ఈక్వల్స్ టు mg డివైడెడ్ బై cos theta. cos theta వాల్యూ అంటే ఇదే కదా, ఎస్. సో cos theta వాల్యూ అంటే రూట్ ఆఫ్ m స్క్వేర్ g స్క్వేర్, రూట్ ఆఫ్ ఏంట్రా m స్క్వేర్ g స్క్వేర్ డివైడెడ్ బై మరి ఒకసారి m స్క్వేర్ g స్క్వేర్ ప్లస్ q స్క్వేర్ e స్క్వేర్. చూడండి, అగైన్ ఇఫ్ యూ సీ m స్క్వేర్ g స్క్వేర్ గాన్ అండ్ ఇట్ బికమ్స్ ద వాల్యూ ఆఫ్ టెన్షన్ యాజ్ రూట్ ఆఫ్ m స్క్వేర్ g స్క్వేర్ ప్లస్ q స్క్వేర్ e స్క్వేర్. సేమ్ ఫార్ములా. ఓకే, సేమ్ ఫార్ములా గివెన్ బై ద స్టూడెంట్ ఇట్ సెల్ఫ్. నెక్స్ట్ క్వశ్చన్ అందరూ, పోలార్ మాలిక్యూల్స్. ఇదిగో దీస్ ఆర్ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ కదా. సో వెన్ యూ గో ఇన్ టు ద ఎగ్జామినేషన్ హాల్ అప్పుడు ఈజీ క్వశ్చన్స్ని సర్చ్ చేయండి. ఈజీ క్వశ్చన్స్ అంటే ఈ క్వశ్చన్స్ లాగా క్వశ్చన్స్ని ఈజీ క్వశ్చన్స్ అని అంటారు. ఇదే కదా, చూడండి, స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్, సింగిల్ లైనర్ రా. ఇదే కదా అందరూ, ఇది సింగిల్ లైనర్ క్వశ్చన్. పోలార్ మాలిక్యూల్స్ ఆర్ ద మాలిక్యూల్స్ డాష్. వాట్ మాలిక్యూల్స్? Done having zero dipole moment, acquire a dipole moment only in the presence of external. లేదురా, లేదు. పోలార్ మాలిక్యూల్స్ అంటే పర్మనెంట్ డైపోల్ మూమెంట్ ఉండాలి. ఓకే, దట్ ఈస్ ద కన్సెప్చువల్ డౌట్. ఓకే, పోలార్ మాలిక్యూల్స్ ఆర్ ద మాలిక్యూల్స్ విత్ డాష్. పర్మనెంట్ ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ ఉండాలి. H2O అంటే పోలార్ మాలిక్యూల్ కదా, ఎస్. అలాగే HF కూడా పోలార్ మాలిక్యూలే ఉంటుందిరా. కెమిస్ట్రీ క్వశ్చన్ ఇది సార్, ఫిజిక్స్ క్వశ్చన్ రా ఇది. అండర్స్టాండింగ్? ఎస్. సో కొన్నిసారి ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ కన్ఫ్యూజింగ్ ఇఫ్ ఇట్స్ అ కెమిస్ట్రీ క్వశ్చన్ ఆర్ ఫిజిక్స్ క్వశ్చన్. మరి ఆప్షన్స్ లేదు కదా. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అందరూ ఒకసారి. ఇదే NEET 2016లో వచ్చిన క్వశ్చన్. ఓకే, ఆర్ యూ అండర్స్టాండింగ్ సంథింగ్? ఇది అందరూ ట్రెండ్స్ని చూడండి ఒకసారి. మీరు ట్రెండ్స్ని చూసి యూ విల్ ఆటోమేటికలీ గెట్ టు హ్యావ్ సమ్ ఐడియా రా. ఓకే, వాట్ ఈస్ ద ఐడియా? ఐడియా అంటే ఇదే. సో ఇన్ ద మోస్ట్ డిఫికల్ట్ పేపర్స్ రా, ఇట్ ఈస్ ఆస్కింగ్ అబౌట్ ద డైపోల్ టార్క్ అండ్ ఎనర్జీ. అండర్స్టాండింగ్? 2025లో కూడా ఇట్ హ్యాస్ ఆస్క్డ్ అబౌట్ యువర్ టార్క్ రా, నాట్ టార్క్ రా, పొటెన్షియల్ ఎనర్జీ. ఇదే కదా. సో ఇనీషియలీ డైపోల్ మూమెంట్ అలైన్ టు ద ఎలక్ట్రిక్ ఫీల్డ్, దాని తర్వాత థీటా యాంగిల్తోనే రొటేట్ చేసినప్పుడు ద
పొటెన్షియల్ ఎనర్జీ కావాలి. కానీ 2016 ఇప్పటిదాకా 2025 పేపర్ని వదిలేసి ఇప్పటిదాకా యువర్ 2016 పేపర్ వాజ్ ద మోస్ట్ డిఫికల్ట్. ఇదే కదా? ఎస్ ఎస్ ఎస్. అయితే యూ కెన్ అజ్యూమ్ దిస్ ఈస్ ద సెకండ్ మోస్ట్ డిఫికల్ట్ పేపర్ రా. దీంట్లో ఈ క్వశ్చన్ వచ్చింది చూడండి. మరి ఎలక్ట్రిక్ డైపోల్ ప్లేస్ అట్ అన్ యాంగిల్ ఆఫ్ 30 degree విత్ అన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెన్సిటీ ఇదే, ఎక్స్పీరియన్సెస్ ఆర్ టార్క్ ఇదే, మరి ఛార్జ్ ఆన్ ద డైపోల్ కావాలి. అందరూ ఒక సింపుల్ ఫార్ములా ఉంటుంది టార్క్ ఆన్ ద డైపోల్ కోసమే. సో ఇఫ్ ద స్టూడెంట్స్ ఆర్ స్పామింగ్ దే విల్ నాట్ నో ద ఫార్ములా. ఇఫ్ దే డోంట్ నో ద ఫార్ములా దే ఆర్ నాట్ గోయింగ్ టు రైట్ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్. స్కోర్ తక్కువ వస్తుంది, కెరియర్ ఆప్షన్ కంప్లీట్లీ చేంజెస్. దాని తర్వాత సరే అరే టూ మచ్ సరే 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 ఇది కొందరు. సో టార్క్ ఆన్ డైపోల్ కావాలి కదా. సో టార్క్ అంటే పీ బార్ క్రాస్ ఈ బార్ రావాలి. అయితే పీ ఇంటూ ఈ ఇంటూ సైన్ థీటా రావాలి. దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ అ టార్క్ కదా. పీ అంటే ఏంటి సార్? డైపోల్ మూమెంట్. క్యూ మల్టిప్లైడ్ బై ఎల్ 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 అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ పోల్స్, టూ చార్జెస్, మల్టిప్లైడ్ బై ఈ టైమ్స్ ఆఫ్ సైన్ థీటా. మరి వాల్యూస్ని చూడండి ఒకసారి. టార్క్ ఉంటుంది, వాల్యూ ఇదే కదా. చార్జ్ వాల్యూ మీ దగ్గర లేదు, లెంత్ వాల్యూ ఉంటుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా ఉంటుంది, యాంగిల్ కూడా ఉంటుంది. మరి సబ్స్టిట్యూట్ చేయండి మొత్తం వాల్యూస్ని. టార్క్ అంటే 4 కదా, చార్జ్ నా దగ్గర లేదు. మరి సెపరేషన్ బిట్వీన్ ద లెన్స్ లేదా డైపోల్ లెంత్ రా 2 cm ఉంటుంది కదా. సో 2 cm అంటే స్టాండర్డ్ యూనిట్స్లో కన్వర్ట్ చేయండి, -2 meters. ఇదే కదా, ఇది చార్జ్ క్యూ రా. మల్టిప్లైడ్ బై ఎల్ 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 వచ్చిందిరా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత సార్? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్? 2 × 10⁵. సబ్స్టిట్యూట్ చేయండి. 2 × 10⁵ మల్టిప్లైడ్ బై సైన్ థీటా రా. సైన్ థీటా వాల్యూ అంటే సైన్ 30 degree వాల్యూ. సైన్ 30 అంటే హాఫ్ కదా. దాట్స్ ఇట్. సో 4 = Q మల్టిప్లైడ్ బై 2 × 10⁵ మల్టిప్లైడ్ బై 2 × half. ఇదే కదా, 2 × half గాన్. కాబట్టి 4 = 2 × 10⁵. అర్థమైంది అందరికీ? ఇంటూ క్యూ. మరి చార్జ్ క్యూ కావాలంటే యూ కెన్ సే 4 divided by 2 × 10⁵ కూడా రాయొచ్చు. సో అయితే ఇట్ ఈస్ 2 × 10⁻³ coulombs లేదా 2 millicoulombs కూడా అంటారు. ఓకే, నౌ యూ కెన్ సీ వాట్ ఎవర్ ఇస్ దేర్ ఇన్ ద ఆప్షన్ బి. గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ స్టూడెంట్స్, వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం రా. 2019లో వచ్చిన క్వశ్చన్ ఇది కూడా. సబ్స్టిట్యూట్ అ స్ఫియర్ encloses an electric dipole with a charge ra. ఇదే what is the electric flux across the sphere అందరు. ఓకే, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అక్రాస్ ద స్ఫియర్ కావాలి. ఫ్లక్స్ కోసమే ఫార్ములా ఏంటి సార్? ఫార్ములా ఫర్ ఫ్లక్స్ రా గాస్ లా కదా ఇది. ఎస్, గాస్ లా ఉన్నప్పుడు యూ విల్ సే దట్ యువర్ ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్స్ టు, ఫ్లక్స్ కావాలి కదా మీకు. ఎస్ అందరు. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో యువర్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ రా ఇదే క్లోజ్డ్ ఇంటెగ్రల్ ఆఫ్ ఈ బార్ డాట్ డిఏ బార్. కానీ ఈ మొత్తం చేయడానికి పాసిబుల్ కాదురా, ఇంపాసిబుల్. మరి యూజ్ అనదర్ ఫార్ములా, టోటల్ చార్జ్ ఎన్క్లోజ్ డివైడెడ్ బై ε0. కానీ డైపోల్ ఉంటుంది కదా. సో ఇదే మీ స్ఫియర్ అనుకోండి. ఈ స్ఫియర్లో 2 చార్జెస్ ఉన్నాయిరా. ఇదే ప్లస్ క్యూ చార్జ్ అలాగే -q చార్జ్. సెపరేషన్ మాత్రమే చాలా చిన్న ఉండాలి కదా. ఎస్, అయితే నెట్ చార్జ్ ఎంత సార్? ఎస్ ఎస్, నెట్ చార్జ్ ఇస్ 0. క్యూ ఇన్సైడ్ 0 వచ్చింది. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. యువర్ ఫ్లక్స్ ఆల్సో బికమ్స్ 0 ఇట్ సెల్ఫ్. నో నీడ్ టు సీ దిస్ క్వశ్చన్ అట్ ఆల్ రా. ఓకే, పీస్ ఆఫ్ కేక్ క్వశ్చన్ ఇది. అదే నెక్స్ట్ క్వశ్చన్ అందరు. ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్. ఓకే, NEET 2019. ఓకే, ఐ హ్యావ్ ఇంక్లూడెడ్ సమ్ యూనిక్ క్వశ్చన్స్ ఆల్సో. సరే, ఐ థింక్ ఇట్ ఇస్ విజిబుల్ టు యూ రైట్? 100% చేసినప్పుడు కూడా విజిబులే కదా. సరే తీసుకోండి, ఇదే క్వశ్చన్ రా. క్వశ్చన్ సరే, 2 parallel infinite line charges. అయితే ఎస్ 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 ఎస్, కరెక్ట్ అందరు కరెక్ట్ ఓన్లీ. ఎస్, అయితే యూ హ్యావ్ 2 parallel infinite line charges రా. ఫస్ట్ లైన్ చార్జ్ అలాగే దిస్ ఈజ్ యువర్ సెకండ్ లైన్ చార్జ్. వచ్చిందా లేదా? ఎస్, దీస్ ఆర్ ద ఇన్ఫైనైట్ లైన్ చార్జెస్. మరి ఏం చెప్తున్నావు సార్? ప్లస్ లాంబ్డా కూలం పర్ మీటర్, మైనస్ లాంబ్డా కూలం పర్ మీటర్. ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్. అండర్స్టాండ్ ఎవ్రీబడి. ప్లస్ లాంబ్డా ఇదే, మైనస్ లాంబ్డా కూలం పర్ మీటర్ ఇదే కదా. ఆర్ ప్లేస్ అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 2r ఇన్ ఫ్రీ స్పేస్. అయితే ఈ 2 వైర్స్కి మధ్యలో డిస్టెన్స్ అంటే 2r అనుకోండి. ఇదే. సో దిస్ డిస్టెన్స్ బిట్వీన్ ద 2 వైర్స్ ఈజ్ అరౌండ్ 2r. దాట్స్ ఇట్. ఇదే కదా, దాట్స్ ఇట్.
వాట్ ఈస్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ మిడ్వే బిట్వీన్ ద టూ లైన్ చార్జెస్. అయితే ఈ పాయింట్ ఆఫ్ టైంలో మీకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ బిట్వీన్ ద మిడ్వే కావాలి, ఇదే కదా. సో టు డిస్కస్ దిస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అందరు చూడండి, 2 వైర్స్ కదా. అలాగే వీ హ్యావ్ వన్ మోర్ ఫార్ములా, ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు అన్ ఇన్ఫైనైట్ చార్జ్డ్ వైర్. ఇదే ఇన్ఫైనైట్ వైర్ ఉన్నప్పుడు లాంబ్డా చార్జ్ డెన్సిటీ అనుకోండి. ఇది ప్లస్ లాంబ్డా ఉంటే ఫీల్డ్ లైన్ విల్ బీ డైరెక్టెడ్ అవే ఫ్రమ్ ద వైర్. అలాగే వాల్యూ చెప్పాలంటే వాల్యూ సింపుల్ టర్మ్స్లో 2k లాంబ్డా డివైడెడ్ బై d వస్తాయి. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ డిస్కషన్. అయితే ఇదే పాజిటివ్ వైర్ రా, ఈ పాజిటివ్ వైర్ వల్ల ఫీల్డ్ విల్ బీ టువర్డ్స్ ద రైట్ సైడ్. ఇదిగో ఈ జనరల్ పాయింట్ పైన ఫీల్డ్ కావాలి కదా. సో ఈ లెఫ్ట్ సైడ్ వైర్ వల్ల ద ఫీల్డ్ అయితే రైట్ సైడ్లోనే ఉంటుంది. అలాగే రైట్ సైడ్ వైర్ని చూడండి ఒకసారి, ఇది నెగటివ్ ఛార్జ్ రా. నెగటివ్ ఛార్జ్డ్ వైర్ ఉన్నప్పుడు ఫీల్డ్ టువర్డ్స్ ద ఛార్జ్ ఉండాలి. అదే సో ఈ రైట్ సైడ్ వైర్ వల్ల కూడా ఫీల్డ్ రైట్ సైడ్లోనే ఉండాలి. సో సార్ ఫీల్డ్ ఈ అనుకోండి, ఇక్కడ కూడా ఫీల్డ్ ఈ అనుకోండి, నెట్ ఫీల్డ్ సేమ్ డైరెక్షన్లో వచ్చినప్పుడు 2 times ఈ వస్తాయి. అదే అయితే 2 times ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏంటి సార్, 2k లాంబ్డా డివైడెడ్ బై d. వచ్చిందా లేదా? someone is calling me. ఓకే, సో ద నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈస్ 2 times ఆఫ్ 2k లాంబ్డా బై d. మరి సబ్స్టిట్యూట్ చేయండి, 4 times ఆఫ్ k times ఆఫ్ లాంబ్డా డివైడెడ్ బై d. అదే ఇఫ్ ఇట్స్ దేర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లాంబ్డా, లాంబ్డా రాసుకోండి, లేదంటే డైరెక్ట్గా యూ కెన్ టాక్ అబౌట్ ద ఎప్సిలాన్ నాట్ ఫార్మాట్, ఇదే కదా. అయితే యూ విల్ సింప్లీ సే 4 times ఆఫ్ k వాల్యూ. వాట్ ఈస్ ద k వాల్యూ సార్? 1/4 pi ఎప్సిలాన్ నాట్ టైమ్స్ లాంబ్డా డివైడెడ్ బై d, ఇదే కదా. ఎస్, సో 4 gone. అయితే యువర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ లాంబ్డా డివైడెడ్ బై pi times of epsilon naught times of d, and it is a very good question. Andaru trust me, it's a very good question. Okay, ఇది JEE level question రా బాబు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. డిస్టెన్స్ d అంటే 2r కదా, 2r కి హాఫ్ డిస్టెన్స్ సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ E అంటే లాంబ్డా డివైడెడ్ బై pi times of epsilon naught times of r. ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్. ఓకే, అండర్స్టాండ్. మరి ఇక్కడ నుంచి మీరు కెపాసిటెన్స్ కూడా డిస్కస్ చేయొచ్చు. ఓకే, ద కెపాసిటెన్స్ ఆఫ్ ద సిస్టమ్ ఆల్సో, కానీ దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ ఫర్ యూ. ఇది JEE క్వశ్చన్స్, అర్థమైంది? ఎస్ ఎస్ ఎస్, రైట్. డైలీ మోటివేషన్ కోర్స్ కోసమే 2 days ఆర్ ఓన్లీ లెఫ్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. మరి ఈ 2 daysలో కూడా మోటివేషన్ కావాలంటే ఏం చేయాలిరా? సరే, నెక్స్ట్ క్వశ్చన్ అందరూ, నెక్స్ట్ క్వశ్చన్ అంటే మరి ఒకసారి ఇది AIPMT క్వశ్చన్, ఆల్ ఇండియా ప్రీ మెడికల్ టెస్ట్. చెప్పండి, క్వశ్చన్ చదవండి. ఎలక్ట్రిక్ డైపోల్, చార్జెస్, డిస్టెన్స్, ఎలక్ట్రిక్ ఫీల్డ్, టార్క్ కావాలి. సింపుల్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్ ఇది. ఓకే, ఛాన్సెస్ మాత్రమే హై ఉంటుంది. ఓకే, దిస్ హ్యాస్ బీన్ రిపీటెడ్. సో ఐ హ్యావ్ డన్ ద అనాలిసిస్ అండ్ దెన్ ఐ హ్యావ్ ఇంక్లూడెడ్ దీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. అందరూ ఫార్ములా ఫర్ టార్క్ ఆన్ డైపోల్ చెప్పండి ఒకసారి. టార్క్ ఆన్ డైపోల్ టౌ బార్ ఈజ్ ఈక్వల్స్ టు P బార్ క్రాస్ E బార్ ఉండాలి కదా. మరి మ్యాగ్నిట్యూడ్ మాత్రమే కావాలంటే టార్క్ రా, ఇదే P టైమ్స్ ఆఫ్ E టైమ్స్ ఆఫ్ సైన్ థీటా వస్తుంది. వచ్చిందా లేదా అందరూ? సో టార్క్ కావాలంటే ఎస్ చెప్పండి అందరూ, టార్క్ కావాలి కదా. సో P వాల్యూ, వాట్ ఈస్ P వాల్యూ రా? చార్జ్ మల్టిప్లైడ్ బై ద డిస్టెన్స్ టైమ్స్ E టైమ్స్ ఆఫ్ సైన్ థీటా. అదే సబ్స్టిట్యూట్ చేయండి, మొత్తం వాల్యూస్ ఉన్నారా మీ దగ్గర? చార్జ్ అంటే 2 × 10⁻⁻6, సబ్స్టిట్యూట్ 2 × 10⁻⁻6. అలాగే లెంత్ వాల్యూ రా. లెంత్ అంటే ఎంత సార్? 3 cm అంటే 3 × 10⁻². లెంత్ కూడా వచ్చింది. మల్టిప్లైడ్ బై ఎలక్ట్రిక్ ఫీల్డ్ చెప్పండి, 2 × 10⁵. ఇదే కదా. మల్టిప్లైడ్ బై యాంగిల్ రా. యాంగిల్ ఈజ్ అట్ 30 degrees కదా. 30, అరే వాట్ ఈస్ ద యాంగిల్ రా? ఎలక్ట్రిక్ డైపోల్ కన్సిస్టింగ్ ఆఫ్ 2 charges separated by distance 3 placed in an electric field torque on the dipole. అదే యాంగిల్ కూడా అవ్వాలి కదరా. సరే, we will say the angle is approximately 90 degrees. ఓకే, sin 90 కదా. చార్జెస్ ఆర్ దేర్, డిస్టెన్స్ ఈస్ దేర్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈస్ దేర్, టార్క్ కావాలి కదా. యాంగిల్ లేదురా ఈ కేసులో. సరే, sin 90 రా. ఓకే, sin 90 చెప్పండి అందరూ. సో 2 3s are 6, 6 3s are 12, 2 3s are 6, 6 2s are 12 కదా. సో -6 -2 -8 + 5 అంటే -3 ఉండాలి. దట్స్ ఇట్, న్యూటన్ మీటర్. ఇదే కదా. దిస్ ఇస్ ద టార్క్ రా.
రైటా నాట్ రైటా? ఎస్ జరుగుతుందిరా, క్లాస్ జరుగుతుంది. ఇది లైవ్ క్లాసా? నెక్స్ట్ క్వశ్చన్ అందరూ మరి ఒకసారి నీట్ 2019 క్వశ్చన్ ఇది. ఇఫ్ ఇట్స్ విజిబుల్ దెన్ వెల్ అండ్ గుడ్. A hollow metal sphere of radius r uniformly charged, you want the electric field variation. చూడండి ఇదే కదా 2019లో ఎగ్జాక్ట్ క్వశ్చన్ వచ్చింది. ఎగ్జాక్ట్ హాలో మెటల్ స్ఫియర్ ఉంటుంది, చార్జ్ ఇచ్చినప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలిరా. సో హాలో స్ఫియర్ కోసమే వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్ ద ఫీల్డ్ వాల్యూస్. అందరూ వేర్ ఆర్ ద ఫీల్డ్ వాల్యూస్? వేర్ ఆర్ ద ఫీల్డ్ వాల్యూస్? వేర్ ఆర్ ద ఫీల్డ్ వాల్యూస్? ఇదే పొటెన్షియల్ కదా, దిస్ ఈజ్ పొటెన్షియల్, ఐమ్ సారీ, దిస్ ఇస్ ద ఫీల్డ్ రా. ఇదే ఫీల్డ్ డ్యూ టు స్ఫియర్స్ కదా. చూడండి హాలో స్ఫియర్ ఉన్నప్పుడు ఇంటర్నల్ పాయింట్ కోసమే ఫీల్డ్ 0, సర్ఫేస్ కోసమే KQ/R², అవుట్ సైడ్ కోసమే ఇన్వర్స్లీ వేరియేషన్. ఇదిగో గ్రాఫ్ చూడండి, హాలో స్ఫియర్ ఉంటే 0, దాని తర్వాత డిక్రీజింగ్, అదే కదా 0 దాని తర్వాత డిక్రీజింగ్, 0 డిక్రీజింగ్, 0 డిక్రీజింగ్. హాలో స్ఫియర్ రా ఇది. అరే రే హాలో స్ఫియర్ రా ఇది. సరే, లెట్ us now move on to our own question అందరూ. ఎస్ అరే రే 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 we have proceeded too far. ఓకే చెప్పండి. ఇదే కదా యాజ్ అ డిస్టెన్స్ ఆర్ ఫ్రమ్ ద సెంటర్. అయితే మరి ఒకసారి చెప్తున్నాను, గ్రాఫ్ చూడండి. సో ఫ్రమ్ ద సెంటర్ టు ద రేడియస్ ద ఫీల్డ్ ఈజ్ 0. ఒక సర్టన్ డిస్టెన్స్ తర్వాత ఫీల్డ్ షుడ్ డిక్రీజ్. అదే దాట్స్ ఇట్ రా. 0 as r increases from r less than r decreases as r greater than 4. ఇదే బెస్ట్ ఆప్షన్ రా, ఆప్షన్ ఏ ఇట్ సెల్ఫ్. చూడండి ఇదే కదా మీ ఆప్షన్ రా. ఈ రేంజ్ కోసమే r ఈజ్ లెస్ దెన్ r, అలాగే డిక్రీజింగ్ వెన్ ద వాల్యూ ఆఫ్ r ఈజ్ గ్రేటర్ దెన్ r. ఇదే దిస్ పాయింట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ r రా. సో r ఈజ్ ఈక్వల్స్ టు r పాయింట్. ఇదే సో రైట్ సైడ్లో పోయిందంటే ఎక్కువ వాల్యూస్ వస్తాయి, లెఫ్ట్ సైడ్లో తక్కువ వాల్యూస్ వస్తాయి. అదే సో 0 as r increases for r less than r increases కాదు, అది డిక్రీజెస్ కదా, డిక్రీజెస్ ఉండాలి. డిక్రీజెస్ లేదురా, లేదు. ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ ఓన్లీ. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ తీసుకోండి అందరూ. 2015లో వచ్చిన క్వశ్చన్ ఇది. సో అప్రాక్సిమేట్లీ 10-12 years ago కదా, 10 years ago రా, 10-11 years ago. చెప్పండి అందరూ. 100% చేయాలరా, యూ విల్ అండర్స్టాండ్ దిస్. ఓకే సరే తీసుకోండి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ ఎ సర్టన్ రీజన్ ఈజ్ యాక్చువల్లీ yes guys చెప్పండి. certain region acting radially outwards and given by a times r. A charge contained in the sphere of radius a centered at the origin, the electric field will be given by dash. Good question. Okay బియా, ఎస్ బియా, సియా, చూడండి అందరూ. రెండు ఇంపార్టెంట్ టర్మినాలజీస్ ఉన్నాయి ఈ క్వశ్చన్లో. యూ హ్యావ్ టు ఫోకస్ అంటే 2 ఇంపార్టెంట్ టర్మినాలజీస్. నెంబర్ 1 రేడియలీ అవుట్వర్డ్స్, నెంబర్ 2 E ఈజ్ ఈక్వల్స్ టు A ఇంటూ R. ఏ అంటే కాన్స్టెంట్ క్వాంటిటీ, ఇదే కదా. ఎస్ వెన్ ఇట్ ఈస్ సేయింగ్ రేడియలీ అవుట్వర్డ్ ఫీల్డ్ అంటే ఇట్ ఈస్ డ్యూ టు అ స్ఫియర్. ఓకే గుర్తుపెట్టుకోండిరా. సో ఇదే మీ స్ఫియర్ అనుకోండి, ఫీల్డ్ లైన్స్ రేడియలీ అవుట్వర్డ్స్ ఉన్నాయి. అదే అలాగే and it is telling you that the field is A times R. అయితే electric field is A times R. అయితే it is talking about solid non-conducting sphere రా. అండర్స్టాండింగ్? ఇదే సాలిడ్ నాన్ కండక్టింగ్ స్ఫియర్. కాబట్టి ఈ సాలిడ్ నాన్ కండక్టింగ్ స్ఫియర్ కోసం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా ఈజ్ KQ డివైడెడ్ బై R³ మల్టిప్లైడ్ బై R. అదే మరి కంపేర్ చేయండి, మీకు Q వాల్యూ కావాలి కదా. సో K³ డివైడెడ్ బై R³ ఈజ్ ఈక్వల్స్ టు A రా. ఏ మరి A వాల్యూ కావాలంటే Q వాల్యూ కదా. సో A టైమ్స్ ఆఫ్ R³ డివైడెడ్ బై K.
అదే రేడియస్ ఏ కదా, సో ఏ టైమ్స్ ఆఫ్ ఏ క్యూబ్ రాసుకోండి. సో క్యూ ఈజ్ ఈక్వల్స్ టు కే వాల్యూ రా 1/4πε0, సో ఇట్ కమ్స్ అవుట్ అప్రా. సో 4πε0 ఏ టైమ్స్ ఆఫ్ ఏ క్యూబ్. అదే సియా గుడ్, వెరీ గుడ్ అందరూ, వెరీ గుడ్ రా, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే ఎస్ పర్ఫెక్ట్ రా. ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఇట్ బై యోర్ సెల్ఫ్, హ్యాట్స్ ఆఫ్. ఓకే if you are doing it by yourself, then hats off ra, hats off, hats off. Okay ledante it's a very good question actually. Sir, next question andaru. A charge q is placed at the corner of a cube of side a, electric flux. Simple question ra idi. Okay, very simple question. Okay guys, okay. Yes. కార్నర్ ఆఫ్ క్యూబ్ అంటే ఇదే, ఈ పొజిషన్ కదా. మరి ఏం కావాలి మీకు? టోటల్ ఫ్లక్స్ కావాలి అందరూ. సో టోటల్ ఫ్లక్స్ అంటే విజువలైజేషన్ చేయండి. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ కమింగ్ అవుట్ ప్రతి ఒక్క డైరెక్షన్ నుంచి కదా. ఎస్, సో దీస్ ఆర్ ద ఫీల్డ్ డైరెక్షన్స్. ఇదే కదరా. I'm not wasting the time, just to showing you the animation. మామూలుగానే we just do it using the calculation itself. కానీ these are the flux field lines coming out of the sphere రా. కానీ it will emit the field lines in all the directions కదా. సో ఈ ఛార్జ్ని చూడండి ఒక్కసారి, మరి ఈ ఛార్జ్లోంచి ఫీల్డ్ లైన్స్ని చూడండి, మరి మీరే డిసైడ్ చేయండి. ఇదే కదా, దిస్ ఈస్ ద ఓన్లీ పార్ట్ కమింగ్ అవుట్ ఆఫ్ ద స్ఫియర్. కానీ మిగతా పార్ట్స్ కూడా ఉన్నాయి కదా, ఇదిగో. సో దీస్ ఆర్ ద ఫీల్డ్ లైన్స్. ఈ ఫీల్డ్ లైన్స్ని చూసి దే ఆర్ నాట్ కమింగ్ అవుట్ ఆఫ్ ద స్ఫియర్ కదా, కాబట్టి దిస్ ఈజ్ నాట్ ద ఫ్లక్స్ ఆఫ్ ద స్ఫియర్. అందరూ వచ్చిందా లేదా? ఇదిగో అయితే ఒక పెద్ద పోర్షన్ రా, చాలా పెద్ద పోర్షన్ ఇట్ ఈస్ నాట్ కమింగ్ అవుట్ ఆఫ్ ద స్ఫియర్ రా, చిన్న పోర్షన్ ఇట్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ ద స్ఫియర్. అర్థమైందా అందరికీ లేదా? అయితే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఏం చేయాలి సార్? ఇప్పుడు మీరు ఈ మొత్తం ఛార్జ్ని కవర్ చేయడానికి ట్రై చేయండి. Okay, so if you have to cover this charge ra, 1 cube, 2 cube, 3 cube, 4 cube in the front, alage 4 cube in the back kavali. Aithe your entire charge will be covered. Aithe 8 cubes kavali. So sir, 8 cubes ఉన్నప్పుడు మీ ఫ్లక్స్ అంటే q divided by epsilon naught. For 8 cubes కదా, 8 cubes కావాలిరా, 8 cubes. ఇది 1 cube, 2 cube, 3 cube, 4 cube. ఫ్రంట్ సైడ్ అలాగే బ్యాక్ సైడ్లో కూడా 4 ఉండాలి. 8 cubes కదా. ఫర్ 1 cube రా, చెప్పండి వాట్ ఈస్ ద ఫ్లక్స్ సార్? q divided by 8 epsilon naught. Finished. As simple as this. Okay. Next question. Now andaru I want everybody to focus ra. Okay, you can do it by yourself, right? So ఇది homework questions మీ అందరి కోసమే. So these are your homework questions andaru. One homework question, ఈ పాయింట్ ఆఫ్ టైంలో homework question సార్? నో ఆఫ్టర్ ద సెషన్ కంప్లీట్స్ రా, ఈ సెషన్ అయిపోయిన తర్వాత ఈ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయండి. దట్స్ మోర్ దెన్ సఫిషియంట్. ఓకే, ఇట్ హ్యాస్ ఆల్రెడీ బిన్ డన్ రా, 1 joule కదా, వీ హ్యావ్ ఆల్రెడీ డన్ దిస్ క్వశ్చన్. ఓకే, ఆల్రెడీ కంప్లీటెడ్. మరి మీకు కావాలంటే మరి ఒకసారి అటెంప్ట్ చేయొచ్చు. ఓకే అందరూ, ఐఎమ్ కీపింగ్ సమ్ క్వశ్చన్స్ ఫర్ రిజర్వ్డ్ రా, రిజర్వ్డ్ కదా. ఇదే మరి నెక్స్ట్ చాప్టర్ స్టార్ట్స్ హియర్ ఇట్ సెల్ఫ్. మీ నెక్స్ట్ చాప్టర్ అంటే కెపాసిటర్. ఓకే, యువర్ నెక్స్ట్ చాప్టర్ రా బాబు కెపాసిటర్. 2 క్వశ్చన్స్ ఉన్నాయి రా, 2 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయండి అందరూ. ఓకే, ఐ హ్యావ్ జస్ట్ లెఫ్ట్ 2 క్వశ్చన్స్ టు డూ. ఇప్పుడు కెపాసిటర్ చాప్టర్ అంటే యూ నీడ్ టు బీ గుడ్ అట్ ద ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఆల్సో. ఓకే, ఎస్ అందరూ. సో కెపాసిటర్స్ కదా, చూడండి కెపాసిటర్ అంటే మామూలుగానే ఇట్ ఈస్ ద కెపాసిటీ, కెపాసిటెన్స్. ఓకే, కెపాసిటర్స్ డిస్కస్ చేసే ముందు ఐ వాంట్ టు టాక్ అబౌట్ ద ప్రాపర్టీ. ఏంటి సార్ అది ప్రాపర్టీ? దట్ ఈస్ నోన్ యాజ్ ద కెపాసిటెన్స్. సో మామూలుగానే మీ దగ్గర ఒక మెటల్ సర్ఫేస్, నాట్ అ మెటల్ సర్ఫేస్ రా, ఏదైనా జామెట్రీ ఉన్నప్పుడు ఈ జామెట్రీ దగ్గర ఒక ప్రాపర్టీ ఉంటుంది, కెపాసిటెన్స్. సో కెపాసిటెన్స్ ఫర్ ఎనీ కండక్టర్ అంటే చార్జ్ పర్ యూనిట్ వాల్యూమ్ స్టోరింగ్ అబిలిటీ. అయితే చార్జ్ స్టోరింగ్ కెపాసిటీ రా. సో ఎక్కువ చార్జ్ స్టోర్ చేసిందంటే కెపాసిటెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది.
లేదా if the charge storing capacity is less అంటే capacitance is also less. అర్థమైందా లేదా? yes. ఇప్పుడు చూడండి అందరూ C is equals to Q by V అంటే ఫస్ట్ ఫార్ములా రాసుకోండి ఇక్కడ నుంచి Q is equals to C into V. వచ్చిందా లేదా అందరూ? The most important discussion for a sphere, okay, మరి I'm taking the same discussions ఎందుకంటే నాకు తెలుసు రా ఇది ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే, ఇట్ కుడ్ ఎనీ టైమ్ బి ఆస్క్డ్ రా. ఓకే, కెపాసిటెన్స్ డ్యూ టు అ స్ఫియర్. చెప్పండి, ఒక స్ఫియర్ వల్ల కెపాసిటెన్స్ కావాలంటే దిస్ ఈజ్ ద స్ఫియర్, రేడియస్ r అనుకోండి, ఈ స్ఫియర్ పైన చార్జ్ ప్లస్ q ఉంటుంది, కెపాసిటెన్స్ ఇస్ q బై v కదా. q అంటే చార్జ్ q, పొటెన్షియల్ అంటే kq డివైడెడ్ బై r రావాలి. దట్స్ ఇట్. q గాన్ రా. అయితే ద కెపాసిటెన్స్ ఆఫ్ ద స్ఫియర్ ఇస్ నథింగ్ బట్ r డివైడెడ్ బై k అంటే r divided by 1/4 pi epsilon naught రావాలి. That's it. So for the capacitance of a sphere, it is simply given by the formula 4 pi epsilon naught into r. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ డిస్కషన్. ఓకే, ఫార్ములా మాత్రమే గుర్తుపెట్టుకోండి చాలురా. సో ఒక నార్మల్ స్ఫియర్ ఉన్నప్పుడు కెపాసిటెన్స్ అయితే 4 pi epsilon naught into r వస్తుంది. ఇదే కదా? yes అందరూ. నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద డిస్కషన్ రా, ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ పైన జంప్ చేద్దాం డైరెక్ట్గా. ఓకే, విదౌట్ వేస్టింగ్ ద టైం. అందరూ we need to talk about the parallel plate capacitor kada. yes. So you are talking about parallel plate capacitor andaru. So when you talk about the parallel plate capacitor, idigo rendu plates imagine cheyandi. That's it. అర్థమైందా లేదా? ఇది ఇన్ఫైనైట్ షీట్స్ కదరా, కాబట్టి ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఏదైనా ఉంటే మార్క్ చేస్తున్నాను, మీరు ఈ ఇంపార్టెంట్ ఫార్ములాస్ని గుర్తుపెట్టుకోండి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ బిట్వీన్ ద పాయింట్స్ రా, సిగ్మా డివైడెడ్ బై ఎప్సిలాన్ నాట్. పాయింట్ నెంబర్ 1 టు బి నోటెడ్ అందరూ. అలాగే పొటెన్షియల్ కావాలంటే సిగ్మా డి డివైడెడ్ బై ఎప్సిలాన్ నాట్. డి అంటే ఏంటి సార్? డి అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లేట్సా? డి ఇస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లేట్స్ అనుకోండి. సిగ్మా అంటే ఏంటి సార్? సిగ్మా అంటే ఇట్ ఈస్ ద చార్జ్ డెన్సిటీ. వచ్చిందా లేదా? వాట్ ఈస్ సిగ్మా? సిగ్మా ఈజ్ నథింగ్ బట్ ద చార్జ్ డెన్సిటీ. అయితే సిగ్మా వాల్యూ కావాలంటే టోటల్ చార్జ్ డివైడెడ్ బై ఏరియా కూడా చెప్పొచ్చు. 1 2 3 ఫార్ములాస్ వచ్చింది ఇప్పటిదాకా. ఎప్సిలాన్ నాట్ అంటే మీకు తెలుసు కదా. ఎస్. అలాగే ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద కెపాసిటెన్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ డిస్కషన్ అందరూ. కెపాసిటెన్స్ అయితే ఏ ఇంటూ ఎప్సిలాన్ నాట్ డివైడెడ్ బై డి వస్తాయి, గుర్తుపెట్టుకోండి. మరి ఏ అంటే ఏంటి సార్? ఏరియా ఆఫ్ ద ప్లేట్స్. ఓకే, ఏరియా ఆఫ్ ద ప్లేట్స్. అలాగే డి అంటే ఏంటి సార్? డి ఈజ్ నథింగ్ బట్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లేట్స్. ఓకే, డిస్టెన్స్ ఆఫ్ ద ప్లేట్స్ అందరూ. పాయింట్ నెంబర్ 1 టు బి నోటెడ్ రా. హియర్ ఈ కేసులో డస్ నాట్ మ్యాటర్ వాట్ ఎవర్ ద షేప్ ఈజ్. your capacitance రా, మీ కెపాసిటెన్స్ it is only depended on the geometry. is only depended on the geometry, nothing at all. ఇదే కదా, not depended on charge also, not depended on potential also. ప్రతి ఒక్కసారి మీ కెపాసిటెన్స్ అంటే ఓన్లీ అండ్ ఓన్లీ జియోమెట్రీ పైన డిపెండెడ్ ఉంటుంది. దట్స్ ఇట్. ఓకే, ఎస్, ఓన్లీ డిపెండెడ్ ఆన్ ద జియోమెట్రీ ఆఫ్ ద ఆబ్జెక్ట్ లేదా జియోమెట్రీ ఆఫ్ ద కండక్టర్. ఇది చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్, 2 సారి వచ్చింది PYQsలో. ఓకే, ఇట్ హ్యాస్ బీన్ ఆస్క్డ్ 2 times రా, కాన్సిక్యూటివ్లీ 2 times వచ్చింది. ఓకే అందరూ, కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద డిస్కషన్ చెప్పండి రా. అదే కదా. సో యూ హ్యావ్ గాట్ ద వాల్యూ ఆఫ్ ద కెపాసిటర్ ఆఫ్ అ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్. ఇదే ఏ ఇంటూ ఎప్సిలాన్ నాట్ డివైడెడ్ బై డి. ఎస్, డెఫినెట్లీ అనిల్ కుమార్, డెఫినెట్లీ వీ హ్యావ్ ద క్లాసెస్ ఫర్ ఎప్సెట్ ఆల్సో. నీట్ తర్వాత మీ తెలంగాణ ఎప్సెట్ 5th of May, ఆంధ్రప్రదేశ్ ఎప్సెట్ ఇట్ ఈస్ దేర్ ఆన్ 20th of May కదా. సో 20th of May వరకు కంటిన్యూస్గా ఎప్సెట్ క్లాసెస్ జరుగుతుంది ఈ క్లాసెస్లో, ఈ యూట్యూబ్ ఛానల్లో. కాబట్టి ఈ వంద ఎప్సెట్ స్టూడెంట్స్ కెన్ లిసన్. సరే, నెక్స్ట్ పార్ట్ రా. ఇప్పుడు ఏరియా కుడ్ బి వేరియబుల్. అయితే మీ దగ్గర సర్క్యులర్ ప్లేట్స్ ఉన్నప్పుడు యూ కెన్ టాక్ అబౌట్ ద ఏరియా కదా. ఏరియా ఇస్ πr². అదే మరి చేంజెస్ ఏదైనా ఉన్నప్పుడు యూ కెన్ డెఫినెట్లీ టాక్ అబౌట్ ద ఏరియాస్. వచ్చిందా లేదా? ఎస్ డెఫినెట్లీ టామ్, ఐ విల్ టెల్ ఎప్సెట్ ఆల్సో రా. ఓకే, డెఫినెట్లీ వీ విల్ టేక్ ఫర్ ఎప్సెట్ ఆల్సో. నో వరీస్ రా, నో వరీస్. సరే, నెక్స్ట్ పార్ట్ అందరూ. ఇప్పుడు లెట్ us టాక్ అబౌట్ ద చార్జ్ ఆన్ ద ప్లేట్స్ ఆఫ్ అ కెపాసిటర్ కదా. ఎస్, అయితే ఇప్పుడు చూడండి అందరూ, సర్క్యూట్ రా. సో మామూలుగానే సర్క్యూట్ గురించి చూద్దాం. ఓకే, కెపాసిటర్ సర్క్యూట్ ఇదే కదా. సో దిస్ ఈజ్ గోయింగ్ టు బి యువర్ కెపాసిటర్.
ఇదే కనెక్ట్ ఇట్ విత్ అ బ్యాటరీ అందరూ ఈ బ్యాటరీతోనే కనెక్ట్ చేసినప్పుడు బ్యాటరీ వోల్టేజ్ V అనుకోండి, కెపాసిటెన్స్ C రా. ఈ కెపాసిటెన్స్ ఇట్ హ్యాస్ బిన్ దేర్ బై ఇట్స్ ఓన్ రా, జామెట్రీ కదా ఇది. ఎస్, అయితే ఇది పాజిటివ్ ప్లేట్ కదా. సో ఇఫ్ ఇట్స్ అ పాజిటివ్ ప్లేట్ అంటే ఈ ప్లేట్ పైన కూడా పాజిటివ్ ఛార్జే వస్తుంది. నెగటివ్ ప్లేట్ ఇదే. మరి సార్ ప్లస్ క్యూ వాల్యూ అంటే C ఇంటూ V, అలాగే మైనస్ క్యూ వాల్యూ ఇస్ C ఇంటూ V ఇట్ సెల్ఫ్. ఓకే, దిస్ ఇస్ అ చార్జ్ స్టోర్డ్ ఆన్ ద కెపాసిటర్. ఇదే చార్జ్ వచ్చింది కదా. ఎప్పుడు చార్జ్ లాగా దెర్ ఇస్ ఆల్సో ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద కెపాసిటర్. అందరూ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద కెపాసిటర్, ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద కెపాసిటర్. ఫార్ములా ఏంట్రా ఎనర్జీకి? వీ విల్ టేక్ అ బ్రేక్ అట్ 1 PM. ఓకే, సరే. ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద కెపాసిటర్ అయితే హాఫ్ CV² రావాలి. C అంటే కెపాసిటెన్స్, V అంటే వోల్టేజ్. లేదా మరి ఒక ఫామ్ కూడా ఉంటుంది, హాఫ్ Q² డివైడెడ్ బై C లేదా Q²/2C కూడా చెప్పొచ్చు. అందరూ ఇదే సర్క్యూట్ ఉన్నప్పుడు దేర్ ఈజ్ సమ్ కండిషన్స్ రా. కండిషన్స్ అంటే చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us టాక్ అబౌట్ ద ఛార్జింగ్ ఆఫ్ ద కెపాసిటర్. అందరూ ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, one of the most important discussion in your capacitor case. Charging of a capacitor కదా. చూడండి మరి ఇదే, దిస్ ఈజ్ యువర్ బ్యాటరీ వోల్టేజ్ V అనుకోండి, ఇదే మీ కెపాసిటర్ కదా, అండ్ దిస్ ఈజ్ యువర్ రెసిస్టర్. అందరు చూడండి. సో అట్ T ఈజ్ ఈక్వల్స్ టు 0 ఈ బ్యాటరీ టర్న్ ఆన్ చేసినప్పుడు స్లోలీ ద చార్జ్ ఇస్ ఫ్లోయింగ్ త్రూ ద కెపాసిటర్. ఇదే కదా. సో 3 స్టేట్స్ విజువలైజ్ చేయండి. 3 స్టేట్స్ ఉన్నాయి రా. 3 స్టేట్స్ ఆఫ్ దిస్ కెపాసిటర్. స్టేట్ నెంబర్ 1 ఈజ్ నోన్ యాజ్ ఇనిషియల్ స్టేట్. ఓకే, ఫస్ట్ కండిషన్ అంటే ఏంటి సార్? ఇదే, దిస్ ఈజ్ గోయింగ్ టు బి యువర్ ఇనిషియల్ స్టేట్. అలాగే కండిషన్ నెంబర్ 2 రా. ఏంటి సార్ సెకండ్ కండిషన్? ఇట్ ఈస్ యువర్ స్టడీ స్టేట్. స్టడీ స్టేట్ అంటే మీ ఫైనల్ స్టేట్ సిచ్యువేషన్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే, ఇనిషియల్ స్టేట్, దాని తర్వాత యూ హ్యావ్ యువర్ స్టడీ స్టేట్. Okay, and last and thirdly or the most general point is going to be your general situation. General situation. I don't know if it is there for you or not. కానీ ఈ మహా మ్యారథాన్ కదా రివిజన్. సో ఈ టెస్ట్లో క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఐ హ్యావ్ సీన్ 2 questions. ఓకే, ఈ 2 questions దేర్ వాజ్ ద జనరల్ కేస్ సినారియో. చూద్దాం. ఓకే, మొత్తం కేసెస్ చూద్దాం. డన్, నాట్ డన్. ఎస్, అయితే అట్ ఇనీషియల్ స్టేట్ అందరు చూడండి, there will be full charge flow రా. కండిషన్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇనీషియల్ స్టేట్ ఆఫ్ ద కెపాసిటర్లో ఫుల్ చార్జ్ ఫ్లో అవుతుంది. కాబట్టి మీరు ఈ కెపాసిటర్ని ఒక నార్మల్ వైర్తోనే రీప్లేస్ చేయండి. దాట్స్ ఇట్. సో దిస్ ఈజ్ యువర్ కెపాసిటర్. ఈ కెపాసిటర్ని మీరు ఒక వైర్తోనే రీప్లేస్ చేయండి. దిస్ ఈజ్ ద వైర్ ఇట్ సెల్ఫ్. వచ్చిందా లేదా? ఇప్పుడు స్టడీ స్టేట్లో దెర్ ఈజ్ నో కరెంట్ ఫ్లోయింగ్. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, 90% ఆఫ్ ద క్వశ్చన్స్ విల్ కమ్ ఫ్రమ్ ద సేమ్ కాన్సెప్ట్. స్టడీ స్టేట్ నుంచి వస్తాయి రా. ఓకే, నో కరెంట్ ఫ్లో అయితే ఈ కెపాసిటర్కి ప్లేస్లో బ్రేక్ ఇవ్వండి. దాట్స్ ఇట్, బ్రేక్ ద సర్క్యూట్. ఇదే కదా. సో ఇదే మీ కెపాసిటర్ ఉన్నప్పుడు స్టడీ స్టేట్ తర్వాత ఈ సర్క్యూట్ని బ్రేక్ చేయండి. అయితే దట్ బ్రాంచ్ షుడ్ నాట్ బి దేర్ ఇన్ ద సర్క్యూట్ అట్ ఆల్. సార్ నెక్స్ట్ క్లాస్ ఎప్పుడు రా? 2nd of May రా. 2nd of May ఈజ్ మై నెక్స్ట్ క్లాస్. ఓకే, 2nd of May నీట్ కోసమే అది. అండ్ ఫర్ యువర్ వెబ్సైట్ కోసమే క్లాసెస్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 4th of May. సో షెడ్యూల్ చెప్తున్నాను చూడండి. 2nd of May ఫిజిక్స్ ఫుల్ సిలబస్. ఓకే, ఫుల్ మ్యారథాన్ సిలబస్ రా. 9 AM to 9 PM నుంచి ఫుల్ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సిలబస్. దాని తర్వాత 3rd of May రా, ఫుల్ పేపర్ డిస్కషన్, నీట్ పేపర్ డిస్కషన్, లైవ్ పేపర్ డిస్కషన్ విల్ బి దేర్. అలాగే 4th of May నుంచి వీ విల్ బి ఫోకసింగ్ ఆన్ యువర్ వెబ్సైట్. ఓకే, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వెబ్సైట్ కంటిన్యూస్ టిల్ 20 May. అలాగే ప్యారలీ బ్రిడ్జ్ కోర్సు కూడా జరుగుతుంది. ఓకే, సరే నెక్స్ట్ పార్ట్ అందరూ. సో ఇదే స్టడీ స్టేట్, దిస్ ఈజ్ యువర్ ఇనీషియల్ స్టేట్. అలాగే ఒక జనరల్ స్టేట్ కూడా ఉంటుంది. సో మీ జనరల్ స్టేట్ కోసమే సిచ్యువేషన్ ఏంటి సార్? వాట్ ఈస్ ద సిచ్యువేషన్ ఫర్ యువర్ జనరల్ స్టేట్? చూడండి, చార్జ్ Q ఈజ్ ఈక్వల్స్ టు Q0 లేదా మ్యాక్సిమం చార్జ్. అదే కదా. సో సార్ చార్జ్ ఆన్ ద కెపాసిటర్ Q0 ఇంటూ 1 మైనస్ e టు ద పవర్ మైనస్ t డివైడెడ్ బై RC అని అంటారు. ఇది నార్మల్ సర్క్యూట్ కోసమే. ఓకే, ఇదిగో అందరూ ఈ RC అంటే టైం కాన్స్టెంట్ రా, టౌ కూడా చెప్పవచ్చు. అలాగే Q0 అంటే మ్యాక్సిమం చార్జ్ కదా. ఎస్, మ్యాక్సిమం చార్జ్. అందరూ చూడండి. ఎస్,
సో ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ద మ్యాక్సిమం ఛార్జ్, ఈ మ్యాక్సిమం ఛార్జ్ కోసమే ఫైండ్ ద నెట్ రెసిస్టెన్స్ అక్రాస్ ద కెపాసిటర్. ఓకే, నెట్ రెసిస్టర్ అక్రాస్ ద కెపాసిటర్ ఫైండ్ చేయాలి. ఇది కూడా ఫర్ మ్యాక్సిమం ఛార్జ్ స్టెప్ ఏంటంటే యూ బేసికలీ బ్రేక్ ద సర్క్యూట్ రా. స్టడీ స్టేట్ వచ్చింది కదా, సో సర్క్యూట్ని బ్రేక్ చేయండి. సో బ్రేక్ చేసినప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ క్యాల్కులేట్ చేయండి. ఓకే, పొటెన్షియల్ డిఫరెన్స్ క్యాల్కులేట్ చేయాలి. పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద కెపాసిటర్ ఇదే కదా, క్యాల్కులేట్ చేయండి పొటెన్షియల్ డిఫరెన్స్. ఒకసారి పొటెన్షియల్ డిఫరెన్స్ వచ్చిందంటే యూ విల్ సే దట్ ద క్యూ నాట్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు C/V. అలాగే టైం కాన్స్టెంట్ టౌ కోసమే షార్ట్ సర్క్యూట్ ద బ్యాటరీ. దట్స్ ఇట్, షార్ట్ సర్క్యూట్ ద బ్యాటరీ. ఈ బ్యాటరీని షార్ట్ సర్క్యూట్ చేసినప్పుడు మీ దగ్గర ఒక నెట్ రెసిస్టెన్స్ వస్తాయి. సో దిస్ నెట్ రెసిస్టెన్స్ వచ్చినప్పుడు దిస్ ఈజ్ ఇంటూ ఆర్ కెపాసిటెన్స్ మల్టిప్లై చేయండి, ఆటోమేటికలీ యూ విల్ గెట్ ద వాల్యూ ఆఫ్ ద టైం కాన్స్టెంట్. ఇదే కదా, కానీ ఇది మాత్రమే రేర్ కేస్ రా. దే విల్ నాట్ ఆస్క్ యూ దీస్ కేసెస్. ఓకే సార్, 4th ఎగ్జామ్ ఉంది, సో మీరు మళ్ళీ ఒకసారి ఫుల్ రివిజన్. ఎస్ వీ విల్ డూ ఇట్ రా, వీ విల్ డూ ఇట్. శ్రీనివాస్, వీ విల్ డూ ఇట్. ఓకే, ఫుల్ రివిజన్ ఫార్ యువర్ 4th ఆల్సో రా. ఓకే సరే అందరూ నెక్స్ట్ పార్ట్ రా బాబు. నెక్స్ట్ పార్ట్లో ట్రై టు అండర్స్టాండ్ దిస్ సిచ్యువేషన్. ఓకే, వచ్చిందా లేదా? ఇప్పుడు డైఎలక్ట్రిక్స్ గురించి చూద్దాం అందరూ. వాట్ ఈస్ ద డైఎలక్ట్రిక్ రా? ఇదిగో ఎలక్ట్రిక్ ఫీల్డ్, పొటెన్షియల్, అలాగే ఎనర్జీ ఆఫ్ ద కెపాసిటర్. ఫార్ములా ఇచ్చాను కదా, సో దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, పొటెన్షియల్, అలాగే మీ కెపాసిటర్స్, అలాగే పొటెన్షియల్ ఎనర్జీ ఆల్సో రాసుకోండి, ఇక్కడే రాసుకోండి. సో పొటెన్షియల్ ఎనర్జీ అయితే ½ CV² లేదా Q² డివైడెడ్ బై 2C. సో 4 క్వాంటిటీస్ ఉన్నాయి, EVCU. ఓకే, 4 క్వాంటిటీస్ కోసమే 4 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. నార్మల్ కెపాసిటర్ కోసమే కూడా అలాగే డైఎలక్ట్రిక్ ఇన్సర్ట్ చేసినప్పుడు ఏదైనా చేంజెస్ వస్తే ఈ మొత్తం చేంజెస్ కోసమే కూడా ఫార్ములాస్ మాత్రమే గుర్తుండాలి. ఇది చాలా 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 హై ప్రయారిటీ టాపిక్స్ రా. ఓకే ఎస్, సో నౌ ఇన్ యువర్ సెకండ్ కేస్ యు ఆర్ యాడింగ్ ద డైఎలక్ట్రిక్. డైఎలక్ట్రిక్ యాడ్ చేసిందంటే ఏం చేయాలి సార్? ఇదే, దిస్ ఈజ్ యువర్ ప్లేట్స్ రా, కనెక్టెడ్ టు అ బ్యాటరీ కదా. ఎస్, అయితే పాజిటివ్ టర్మినల్ ఈ చార్జ్ పైన, ఈ ప్లేట్ పైన పాజిటివ్ చార్జ్ వస్తాయి, నెగటివ్ టర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ అలాగే ఈ ప్లేట్ పైన నెగటివ్ చార్జ్ వస్తాయి. వచ్చిందా లేదా అందరూ? ఇప్పుడు దేర్ ఈస్ ద పాజిటివ్ నెగటివ్ చార్జెస్ కదా. సో మామూలుగానే ఎలక్ట్రోస్టాటిక్స్ పర్స్పెక్టివ్ని చూసి పాజిటివ్ నెగటివ్ ప్లేట్స్కి మధ్యలో అట్రాక్షన్ ఫోర్స్ ఉంటుంది. అయితే ఈ 2 ప్లేట్స్కి మధ్యలో కూడా అట్రాక్షనే ఉండాలి. సో ఇఫ్ దెర్ ఇస్ దిస్ అట్రాక్షన్ బిట్వీన్ ద 2 ప్లేట్స్ అంటే దెర్ ఇస్ అ ఛాన్స్ దట్ దీస్ 2 ప్లేట్స్ విల్ స్టిక్ టు వన్ అనదర్. మరి సార్ ఈ సిచ్యువేషన్ని అవాయిడ్ చేయాలి. ఎలా అవాయిడ్ చేస్తారు సార్? ఒక డైఎలక్ట్రిక్ ఇన్సర్ట్ చేసుకోండి. సో యూ విల్ యాడ్ అ డైఎలక్ట్రిక్ ఇన్ టు ద సిచ్యువేషన్ ఇట్ సెల్ఫ్. ఇదే కదా మీ డైఎలక్ట్రిక్ రా బాబు. ఎస్, సో ఇప్పుడు డైఎలక్ట్రిక్స్ కోసమే ఒక డైఎలక్ట్రిక్ ప్రాపర్టీ ఉంటుందిరా, డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ కదా. ఎస్ శ్రీనివాస్, డెఫినెట్లీ వీ విల్ డూ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆల్సో. ఓకే అందరూ ఎస్. సో డైఎలక్ట్రిక్ ఉన్నప్పుడు డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ కూడా ఉంటుంది. దాట్స్ ఇట్. సో సార్ ఈ డైఎలక్ట్రిక్ ఇన్సర్ట్ చేసినప్పుడు కొన్ని చేంజెస్ వస్తాయి ఈ కెపాసిటర్, ఈ సిస్టంలో. నంబర్ వన్ చూడండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ రా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆఫ్టర్ ద డైఎలక్ట్రిక్ అంటే E0 డివైడెడ్ బై K ఉండాలి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డిక్రీజెస్, తక్కువ వస్తుంది. ఓకే, అలాగే పొటెన్షియల్ కూడా రా. పొటెన్షియల్ ఆఫ్టర్ డైఎలక్ట్రిక్ K అయితే V0 బై K ఉంటుంది. దాట్స్ ఇట్. కానీ కెపాసిటర్ కావాలంటే నంబర్ 3 రా బాబు. సో కెపాసిటెన్స్ ఆఫ్టర్ ఇన్సర్టింగ్ ద డైఎలక్ట్రిక్ అంటే C0 ఇంటూ K రా. ఇప్పుడు కెపాసిటెన్స్ ఇంక్రీజెస్, ఫీల్డ్ డిక్రీజెస్, పొటెన్షియల్ డిక్రీజెస్. అలాగే ఎనర్జీ కూడా రా. U ఆఫ్టర్ కెపాసిటెన్స్ అయితే K టైమ్స్ ఆఫ్ U0² అయితే ఎనర్జీ ఆల్సో ఇంక్రీజెస్ K టైమ్స్. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా 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 ఇంపార్టెంట్ డిస్కషన్. ఇదే కదా అందరూ? ఎస్, రైట్ ఎవ్రీబడి. సో దీస్ ఆర్ ద సిచ్యువేషన్స్. ఇదే కదా. ఎస్, నెక్స్ట్ పార్ట్ రా. డైఎలక్ట్రిక్ అయిపోయింది కదా. ఇప్పుడు లెట్స్ టాక్ అబౌట్ ద కాంబినేషన్స్ ఆఫ్ కెపాసిటర్స్ ఇన్ సిరీస్ అండ్ ప్యారలల్. ఓకే ఎస్, కాంబినేషన్ ఆఫ్ కెపాసిటర్స్ అందరూ ఫార్ములాస్ మాత్రమే చూద్దాం. ఓకే, సో ఇదే కెపాసిటెన్స్ C1 అనుకోండి, అలాగే C2 అనుకోండి. దిస్ ఈజ్ ద సిరీస్ కాంబినేషన్.
అయితే ఈ కేసులో యూ విల్ రైట్ 1 upon C net is 1 upon C1 plus 1 upon C2 plus 1 upon C3 and so on so on. ఇదే కదా. అలాగే ఇఫ్ యూ హ్యావ్ ద ప్యారలల్ కాంబినేషన్ అయితే దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ కెపాసిటర్ C1 అనుకోండి, అలాగే ఇదే మీ సెకండ్ కెపాసిటర్ C2 అనుకోండి. సో సార్ ప్యారలల్ కాంబినేషన్ ఉన్నప్పుడు యూ విల్ రైట్ ద సిమిలర్ స్టఫ్ రా. ప్యారలల్ కోసమే C net ఈజ్ ఈక్వల్స్ టు C1 ప్లస్ C2 ఇదే కదా. దట్స్ ఇట్. ప్లస్ C3 C4 ఏదైనా ఉంటే కానీ రాసుకోండి. దట్స్ ఇట్. సో సిరీస్ కాంబినేషన్ అలాగే ప్యారలల్ కాంబినేషన్ ఉండాలి. వచ్చిందా లేదా? ఇప్పుడు ఏం మిగిలి ఉన్నాయి? ఆల్మోస్ట్ కంప్లీటెడ్ కదా. ఎస్, చార్జ్ ఆల్సో కంప్లీటెడ్, ఎనర్జీ ఆల్సో కంప్లీటెడ్, ఎవ్రీథింగ్ కంప్లీటెడ్, కెపాసిటర్స్ కంప్లీటెడ్. ఓకే, ఏదైనా ఓకే. వీట్ స్టోన్ బ్రిడ్జ్ రా. కెపాసిటర్స్ కోసమే కూడా వీట్ స్టోన్ బ్రిడ్జే ఉన్నాయి. సో ఫార్ వీట్ స్టోన్ బ్రిడ్జ్ ఆఫ్ ద కెపాసిటర్స్ అందరూ చెప్పండి ఏం చేయాలి? రైట్. సో వీట్ స్టోన్ బ్రిడ్జ్ అంటే ఇదే. దిస్ ఈజ్ ద సిచ్యువేషన్. అందరూ చూడండి ఇదే కదా మీ సిచ్యువేషన్ రా. ఎస్, C1 C2 C3 C4 అలాగే C5 5 కెపాసిటర్స్ ఆర్ దేర్ కదా. ఎస్. ఇప్పుడు ఇఫ్ ద వాల్యూ ఆఫ్ C1 బై C2 షుడ్ బి ఈక్వల్స్ టు C3 బై C4 అయితే ఈ సిచ్యువేషన్ని వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ద బ్యాలెన్స్డ్ వీట్ స్టోన్ బ్రిడ్జ్ ఆఫ్ ద కెపాసిటర్. వచ్చిందా లేదా? అయితే ఈ కేసులో యూ విల్ సింప్లీ రిమూవ్ ద C5 కెపాసిటర్. రిమూవ్ చేయండి, యాజ్ సింపుల్ యాజ్ దాట్. సో ఇఫ్ యు ఆర్ రిమూవింగ్ దిస్ కెపాసిటర్ అయితే C1 C2 C3 C4 మిగిలి ఉన్నాయి. అయితే దీస్ టూ ఆర్ సిరీస్, ఇది కూడా సిరీస్, రెండు ప్యారలల్లో ఉన్నప్పుడు యూ క్యాన్ డెఫినెట్లీ టాక్ అబౌట్ ద రిజల్టెంట్ ఆఫ్ ద కెపాసిటర్స్ కదా. ఎస్. అయితే ఇప్పుడు లెట్ us ఫోకస్ ఆన్ యువర్ PYQs. డన్. అందరూ నీట్ 2025లో వచ్చిన క్వశ్చన్ ఇది. ఓకే. ఎస్, నీట్ 2025 కదా. లేదా? సరే, రీడ్ ఇట్, attempt it. Definitely I'll share the notes also, okay? Yes, we will see, Srinivas, whatever the output is will be there, we will discuss that also. The plates of a parallel plate capacitor are separated by D, two slabs of different dielectric constant K1, K2 with a thickness 3D by 2, 8, D by 2 respectively. Inserted in the capacitor, due to this the capacitance becomes 2 times larger than when there is nothing between the plates. If K1, K2, ఏంట్రా ఇది? K1 కావాలి. Question, I hope the question is correct itself, okay? అటెంప్ట్ దిస్ క్వశ్చన్ అందరూ. మరి మొదటిగా చెప్పండి ఇది కరెక్టా లేదా? సరే చూద్దాం. సో మొదటిగా యూ హ్యావ్ ద ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ కదా. ఎస్, డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లేట్స్ ఇస్ D. ఎస్. అలాగే యు ఆర్ ఇన్సర్టింగ్ టూ డైఎలక్ట్రిక్స్ రా, 3D by 8 and D by 2 రెస్పెక్టివ్లీ. అదే. సో ఫస్ట్ డైఎలక్ట్రిక్ అంటే ఇదే. ఓకే, దిస్ థిక్నెస్ ఇస్ 3 by 8 టైమ్స్ ఆఫ్ D రా. D 3 by 8 D కదా, లేదా 3D by 8 కూడా చెప్పొచ్చు. 3D by 8 ఇస్ ద థిక్నెస్. అలాగే ఫార్ ద సెకండ్ డైఎలక్ట్రిక్ అందరూ, సెకండ్ డైఎలక్ట్రిక్ కోసమే యువర్ థిక్నెస్ ఇస్ అరౌండ్ D by 2. వచ్చిందా లేదా? డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్స్ K1 అలాగే ఇక్కడ K2 అనుకోండి. వచ్చిందా లేదా? ఎస్. సో డ్యూ టు దిస్ డైఎలక్ట్రిక్ కాంబినేషన్ మీ నెట్టెడ్ కెపాసిటెన్స్ రా ఇదే 2 times ఆఫ్ C0 వచ్చింది. అర్థమైంది అందరికీ? మరి కొన్ని అజంప్షన్స్ చేయాలిరా. ఏరియా ఆఫ్ ద ప్లేట్ A అనుకోండి, అలాగే ఏరియా ఆఫ్ డైఎలక్ట్రిక్ కూడా A అనుకోండి. ఇదే కదా. ఎస్. ఇప్పుడు ఈ రెండు డైఎలక్ట్రిక్స్ని ఇండిపెండెంట్ కెపాసిటర్స్ లాగా ట్రీట్ చేయొచ్చు కదా. యూ క్యాన్ ట్రీట్ దీస్ టూ డైఎలక్ట్రిక్స్ యాజ్ ఇండిపెండెంట్ కెపాసిటర్స్. అయితే కెపాసిటెన్స్ 1 వాల్యూ రా K1A ఎప్సిలాన్ నాట్ డివైడెడ్ బై డిస్టెన్స్. వాట్ ఈస్ ద డిస్టెన్స్ సార్? 3D divided by 8.
ఇదే కదా, అయితే 8 టైమ్స్ ఆఫ్ K1A ఎప్సిలాన్ నాట్ డివైడెడ్ బై 3D వస్తుంది. దిస్ ఈజ్ ద ఫస్ట్ కెపాసిటర్. అలాగే సెకండ్ కెపాసిటర్ చెప్పండి సార్, వాల్యూ ఈజ్ మరి ఒకసారి K2A ఎప్సిలాన్ నాట్ డివైడెడ్ బై డిస్టెన్స్ రా, కానీ డిస్టెన్స్ అంటే D/2 ఉంటుంది కాబట్టి 2 టైమ్స్ ఆఫ్ K2 టైమ్స్ ఆఫ్ A టైమ్స్ ఆఫ్ ఎప్సిలాన్ నాట్ డివైడెడ్ బై D. వచ్చిందా లేదా? C1 వాల్యూ, C2 వాల్యూ. సో యూ గాట్ బోత్ ద కెపాసిటెన్సెస్. ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ద నెట్ కెపాసిటర్, సిరీస్లో ఉంటుంది కదా. సో సార్ C1/C net రా ఈజ్ ఈక్వల్స్ టు 1/C1 ప్లస్ 1/C2 రావాలి. అయితే ఇన్వర్ట్ ఎండ్ వచ్చేసి యాడ్ చేయండి. సో ఇట్ ఈస్ లెఫ్ట్ విత్ D డివైడెడ్ బై 2K1A ఎప్సిలాన్ నాట్ 2K1A ఎప్సిలాన్ నాట్ ప్లస్ మరి ఒకసారి D డివైడెడ్ బై 8K2A ఎప్సిలాన్ నాట్. ఇదే కదా, దట్స్ ఇట్. 1/C net వాల్యూ ఇది. ఓకే, అగైన్ ద సేమ్ థింగ్ సార్, C net వాల్యూ కావాలంటే యూ కెన్ టేక్ అవుట్ D కామన్. ఇదే కదా, లెట్ us సింప్లిఫై ఇట్ రా, స్టెప్ బై స్టెప్ చేద్దాం అందరూ. సో 1/C net వాల్యూ అయితే D/A ఎప్సిలాన్ నాట్ కామన్ తీసుకోండి, and you are left with 1/2K1 plus 1/8K2. వచ్చిందా లేదా అందరూ? ఇన్వర్ట్ ఎండో చేయాలంటే ఇన్వర్ట్ ఎండో చేయండి. సో C net is equals to A times of epsilon naught divided by D whole multiplied by 1/2K1 plus 1/8K2. ఇప్పుడు ఏం కావాలి మీకు? K1 వాల్యూ కావాలి కదా, సబ్స్టిట్యూట్ చేయండి. కాబట్టి your C net వాల్యూ is A times of epsilon naught divided by D రా, హోల్ డివైడెడ్ బై చెప్పండి అందరూ ఏంటి సార్ అది? 1/2K1 ప్లస్ K1కి ప్లేస్లో 1.5 K2 సబ్స్టిట్యూట్ చేయండి. ఇదే కదా, ఎస్ 1.25 K2 ఎస్ 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 K1కి ప్లేస్లో 1.25 K2 సబ్స్టిట్యూట్ చేయండి. సో దాట్ మీన్స్ 2.50 కదా, 1 డివైడెడ్ బై 2.5. 2.5 అంటే 5/2 రా, 5/2 అంటే 2/5 రాసుకోండి. సో 2/5 K1 ప్లస్ 1/8 K2 అదే సబ్స్టిట్యూట్ చేసి చెప్పండి. K2 వాల్యూ వచ్చింది కదా, ఎస్. సో ఇదే C net వాల్యూ రా, A ఎప్సిలాన్ నాట్ బై D అంటే C నాట్ రా. సో C నాట్ డివైడెడ్ బై ఆల్ ఆఫ్ దిస్. వాట్ ఇస్ ఇట్ సార్? 2/5 K2 ప్లస్ 1/8 K2 అదే. బట్ ఇట్ షుడ్ బి C నాట్ డివైడెడ్ బై హాఫ్ కదా. వై హాఫ్ సార్? బికాస్ ద కెపాసిటెన్స్ ఇస్ డబుల్ రా, డబుల్. ఇదిగో CK ఇస్ 2 టైమ్స్ ఆఫ్ C నాట్ కదా. సో 2 టైమ్స్ C నాట్ అంటే C నాట్ బై హాఫ్ రావాలి. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే, ఎస్. అలాగే డన్, నాట్ డన్. ఇదే మరి యూ హ్యావ్ ద ఈక్వేషన్ రా. ఈక్వేషన్ వచ్చింది కదా మీ దగ్గర. వేర్ షుడ్ ఐ రైట్? నో స్పేస్ ఆరా, స్పేస్ లేదు అసలు. కంప్రెస్ ఇట్. ఎస్ అందరు మరి ఒక ఈక్వేషన్ వస్తుంది కదా. యూ గాట్ అన్ ఈక్వేషన్. చెప్పండి వాట్ ఈస్ దట్ ఈక్వేషన్ రా? యూ హ్యావ్ ద వాల్యూ ఆఫ్ హాఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 2/5. అదే 1/K1 కామన్ తీసుకుంటారు బాబు. యూ ఆర్ లెఫ్ట్ విత్ 2/5 ప్లస్ 1/8. ఇదే కదా. సో సార్ 1/2 ఈజ్ ఈక్వల్స్ టు 1/K1 మల్టిప్లైడ్ బై 16 ప్లస్ 5 రా, 21 డివైడెడ్ బై 40. దాట్స్ ఇట్. సో సార్ K1 multiplied by 40/20 is equals to ఏంట్రా ఇది 41 20 రే ఏంట్రా ఇది 40/21 కదా. దాట్ షుడ్ బి ఈక్వల్స్ టు 2. అయితే K1 వాల్యూ చెప్పండి. K1 వాల్యూ ఇస్ 21 డివైడెడ్ బై 20. అలాగే K2 ఎస్ K2 వాల్యూ వచ్చింది కదా. మరి K1 వాల్యూ కావాలంటే 1.25 రా, 1.25. 1.25 you can write it as 10/8 కదా. 10/8 అంటే 5/4 రా, 5/4 ఎస్. సో 5/4 multiplied by 21 divided by 20. మరి క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా. సో ఇట్ ఈస్ అరౌండ్ 105 divided by 80. ఓకే, 1.33 సంథింగ్ లైక్ దాట్. ఇదే కదా 1.33 రా, ఎస్. సో K1 వాల్యూ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్స్ టు సంథింగ్ లైక్ దాట్. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ అందరూ. ఓకే, 2024 క్వశ్చన్ ఇదే. చెప్పండి ద కెపాసిటెన్స్ ఆఫ్ అ కెపాసిటర్ విత్ అ చార్జ్ Q, పొటెన్షియల్ V, ఇట్స్ కంప్లీట్లీ డిపెండెడ్ ఆన్ ద చార్జ్, లేదా పొటెన్షియల్, లేదా బోత్ చార్జ్ అండ్ పొటెన్షియల్,
లేదా geometry of the capacitor. Okay, I have already explained this to you రా. Okay, already explain చేసిన కదా ఇది. Yes, అందరూ ఒక ఇన్స్ట్రక్షన్ చూడండి, break will be at 1 PM. Okay, break at 1 PM. I hope the capacitor chapter completes రా. లంచ్ బ్రేక్, ఒకటే బ్రేక్ తీసుకోవచ్చు, లంచ్ బ్రేక్ at 1 PM. సరే చెప్పండి, ఇది ఒక కెపాసిటర్ డిపెండ్స్ ఆన్ ద జామెట్రీ రా, ఇదే కదా. ఎస్, కెపాసిటెన్స్ స్టార్ మార్క్ పెట్టి రాసుకోండి, 2024లో వచ్చిన క్వశ్చన్ ఇది. ఓకే, ఎస్ బియా 2. అరే వీఆర్ సమ్ మిస్టేక్ రా ఇన్ ద క్యాల్కులేషన్ ఇట్ సెల్ఫ్. ఓకే, యూ కెన్ డూ ఇట్ బై యువర్ సెల్ఫ్ కదా. 1.33 కదా. ఎస్, d/2 థిక్నెస్ ఇస్ 3/8 d/2 కదా. ఎస్, సో C1 వాల్యూ రా, K1 A epsilon naught by 3d/8, అలాగే d/2 తీసుకోండి. ఓకే, d/2 అంటే 2 టైమ్స్ వచ్చింది. నెట్ రా, నెట్ కెపాసిటెన్స్ కోసమే d/2 K1A2, అలాగే ఇదే ఇట్ షుడ్ బి 3D రా, 3D. అదే when you are inverting it ra, it should be 3D kada. I have written D only ra. Now you can do it. Okay, remaining everything it will multiply it by 2 itself. Here also, okay, here also. Aithe K1 value should be equals to 2.66. Calculation mistakes ra, nothing more than that. Okay, if I am doing mistake, good, no problem. Okay, I am not giving the test ra. Meeru jagrataga undali. Okay, and anyhow I am not doing on pen and paper. Understanding? So if I am doing on pen and paper ante I will not do calculation mistakes ra. While explaining also, doing also, very too much headache ra idi mottam. Okay, sare next part andaru chudandi. Okay, very important statement ra, the capacitance kada, the capacitance of the system only depends on the geometry ra, not on charge, not on potential. Capacitance only depends on the geometry. ఇది చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్. ఓకే, అలాగే మీ రెసిస్టెన్స్ కూడా, అలాగే మీ ఇండక్టెన్స్ కూడా కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ ద సిస్టమ్స్ జామెట్రీ ఇట్ సెల్ఫ్. ఓకే, సరే నెక్స్ట్ పార్ట్ అందరూ. అరే ఇది కాదురా, నెక్స్ట్ స్లైడ్. 12 picofarad కెపాసిటర్ కనెక్టెడ్ టు 50 volt బ్యాటరీ, ఎనర్జీ స్టోర్డ్ కావాలి, నానో జూల్స్లో కావాలిరా, నానో జూల్స్లో. ఇదే కదా ఫార్ములా, చిన్న ఫార్ములాస్ రా ఇది మొత్తం. ఓకే, ఎస్. సో ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద కెపాసిటర్ half CV². అయితే హాఫ్ కెపాసిటర్ ఎంత సార్? 12 picofarad. పికోఫారడ్ అంటే 10⁻⁻12 రా. అలాగే వి పొటెన్షియల్ V² అంటే 50² రావాలి. అండ్ దాట్స్ ఇట్. అయితే ఇట్ షుడ్ బి 6 × 10⁻⁻2 మల్టిప్లైడ్ బై 25 మల్టిప్లైడ్ బై 10⁻2 ఉండాలి. ఇదే కదా. ఎస్, అయితే 25 × 6 రా, 150 మల్టిప్లైడ్ బై 10⁻10 జూల్ ఉండాలి. అయితే 15 మల్టిప్లైడ్ బై 10⁻9 జూల్. ఇదిగో -9 జూల్ అంటే ఇదే నానో జూల్స్ రా. అంటే 15 నానో జూల్స్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద కెపాసిటర్ ఇట్ సెల్ఫ్. చిందా లేదా? దేర్ ఇన్ ద ఆప్షన్. మీరు చూడండి మరి ఏదైనా. 22 క్వశ్చన్ అందరు ఇది. క్వశ్చన్ నెంబర్ 22 కదా. ఎస్, the effective capacitances of two capacitors are 3 microfarad and 16 microfarad when they are connected in series and parallel. The capacitances of two capacitors are. Good question. Okay, అయితే మీ దగ్గర 2 ఈక్వేషన్స్ వచ్చింది. ఇప్పుడు యూ హ్యావ్ టు సాల్వ్ ద 2 ఈక్వేషన్స్. ఇదే కదా. సో ఎఫెక్టివ్ కెపాసిటర్స్ 3 రా వెన్ దే ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. ఇదే కదా. సో సిరీస్ కోసమే 3 ఉండాలి, C1 C2 డివైడెడ్ బై C1 + C2. అలాగే ప్యారలల్ కాంబినేషన్ అంటే 16 రా, C1 + C2. యూ లిఫ్ట్ దిస్ వాల్యూ, సబ్స్టిట్యూట్ దేర్ ఇట్ సెల్ఫ్. ఇదే కదా అందరూ. ఎస్, అయితే డైరెక్ట్గా ఈ వాల్యూని అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో 3 ఈజ్ ఈక్వల్స్ టు C1 C2 డివైడెడ్ బై 16. వచ్చిందా లేదా? కరెక్ట్ ఓన్లీరా. ఎస్, అయితే ఇక్కడ నుంచి యువర్ C1 C2 వాల్యూ ఇస్ కమింగ్ అవుట్ యాజ్ 48 రా, 48. ఇదే కదా. ఎస్, అయితే యూ గాట్ 1 వాల్యూ, యూ గాట్ సెకండ్ వాల్యూ. మరి ఒకసారి ఈ 2 వాల్యూస్ని సాల్వ్ చేయాలి. ఇదే కదా. ఎస్, సో నౌ యూ విల్ గెట్ దట్ ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఇదే ఈక్వేషన్ నెంబర్ 1 అండ్ దిస్ ఈజ్ యువర్ ఈక్వేషన్ నెంబర్ 3. అందరూ ఇప్పుడు ఏం చేయాలంటే డివైడ్ చేయండి. ఓకే, డివైడ్ దీస్ 2 ఈక్వేషన్స్.
సో డివైడ్ ఈక్వేషన్ నెంబర్ 2 డివైడెడ్ బై 3, అదే 2 డివైడెడ్ బై 3 కదా. అయితే యు ఆర్ లెఫ్ట్ విత్ 16 is equals to C1 plus C2 డివైడెడ్ విత్ 48 రా. 48 is equals to C1 C2, ఇదే కదా. మరి సెపరేట్గా రాసుకోండి. సో 1/3 is equals to C1 by C2 plus C2 డివైడెడ్ బై C1, ఇదే. మరి C1 by C2 సబ్స్టిట్యూట్ యాజ్ T ఇట్ సెల్ఫ్ రా. T కదా, T, ఎస్. సో 1/3 is equals to T plus 1 upon T. ఏం చేయాలి సార్? మల్టిప్లై విత్ ద T. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రా, ఇదే కదా అందరూ. Yes, multiply it with T itself. So you are left with 3T square plus 3 minus T is equals to 0. ఇదే కదా మీ ఈక్వేషన్. 3T square plus 3 minus T is equals to 0. Right. అందరూ. అయితే if you got this equation, quadratic equation ఏంట్రా? Your quadratic equation is 3t square minus t plus 3 is equals to 0. b square minus 4ac kada. Arey, we are doing correct or not correct ra? When they are connected 3 microfarad capacitance. Idi vandar chudandi. So here ee question is solve cheyadaniki you have two different options. First option ante you will definitely actual ga solve, you are solving the question. లేదా సెకండ్ మెథడ్ ఏంటంటే యూ డెఫినెట్లీ సబ్స్టిట్యూట్ ద వాల్యూస్ ఇన్ సీరా. ఇదే కదా 16 వెన్ దే ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ రా. సో యాడ్ దీస్ టూ 16 వస్తాయా లేదా? నో. హియర్ ఆల్సో 16 ఛాన్స్ రా, హియర్ ఆల్సో 16 ఛాన్స్ ఇస్ దేర్, హియర్ ఆల్సో 16 ఛాన్స్ ఇస్ దేర్. అయితే ఆప్షన్ 1 గాన్. చూడండి, ఎలిమినేషన్ మెథడ్ కదా. ఎస్, సో వీఆర్ వర్కింగ్ ఫ్రమ్ ఎలిమినేషన్ మెథడ్. చూడండి, ఇఫ్ యూ యాడ్ దీస్ టూ ఇట్ ఈస్ నాట్ గివింగ్ యూ 16 రా, కాబట్టి దిస్ ఆప్షన్ ఇస్ గాన్. మరి ఈ రెండింటి సిరీస్ని కనెక్ట్ చేసినప్పుడు వాట్ ఈస్ ద నెట్ కెపాసిటెన్స్? సో 8 సిరీస్లో వచ్చినప్పుడు ఇఫ్ దీస్ కరెంట్ రావాలి, ఇదే కదా. కానీ చూడండి 3 ఉన్నాయి. అలాగే ఇది కూడా చేసి చెప్పండి రా, సిరీస్లో కదా. సో సిరీస్లో అంటే 60 డివైడెడ్ బై C1 C2 బై C1 ప్లస్ C2, 60/16 లేదు కదా, 3 రా. మరి ఈ చూడండి ఒకసారి. సో 4 and 12 కదా. సో 4 into 12 డివైడెడ్ బై 4 plus 12. 4 plus 12 అంటే 16 కదా. సో 12 4s are 48 డివైడెడ్ బై 16 రా. ఎంత ఇది? 3 మైక్రోఫారడ్. ఫినిష్డ్. 3 మైక్రోఫారడ్ ప్యారలల్ కోసమే వస్తుంది అండ్ 16 మైక్రోఫారడ్ సిరీస్ వాట్ ఎవర్ ఇట్స్ దట్. ఓకే, 3 for సిరీస్ అండ్ 16 for ప్యారలల్ రా. ఓకే, యూ కెన్ డూ దీస్ థింగ్స్ రా. టైం సేవ్ చేయడానికి యూ హ్యావ్ టు అడాప్ట్ దీస్ స్ట్రాటజీస్. అందరు చూడండి, ప్రాపర్గా సాల్వ్ చేయొచ్చు, నో ప్రాబ్లమ్ ఇన్ దాట్. ఎనీ టైం ఎప్పుడైనా కావాలంటే ప్రాపర్ సొల్యూషన్ చేయొచ్చు. కానీ దిస్ ఈస్ గోయింగ్ టు సేవ్ యువర్ టైం. ఓకే, మరి ఎగ్జామ్లో టైం సేవింగ్ కావాలి కదా. ఎస్, దేర్ ఫోర్ ఐఎమ్ జస్ట్ రిజెక్టింగ్ దిస్ పాసిబిలిటీ. వచ్చిందా లేదా? నెక్స్ట్ క్వశ్చన్ రా బాబు. వాట్ ఈస్ ద నెక్స్ట్ క్వశ్చన్? ఎస్, క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 2, మరి 2 క్వశ్చన్స్ ఉన్నాయి కదా. ఎస్, అటెంప్ట్ చేయండి. The electric potential at a point in a free space due to a Q charge is Q into 10 to the power 11 volts రా. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఉంది కదా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలి. అరే, ఇట్ ఇస్ ఫీల్డ్ టు పొటెన్షియల్ కన్వర్జన్ రా. దేర్ ఇన్ ద చాప్టర్ ఇట్ సెల్ఫ్. ఓకే, ఇట్ ఇస్ దేర్ స్టూడెంట్స్, ఇది కూడా ఉంటాయి. ఓకే, ఇట్ ఇస్ ఆల్సో దేర్. సో ఇప్పుడు చూద్దాం, ఇదే కదా. వాట్ ఈస్ దేర్ రా? పొటెన్షియల్ ఈస్ దేర్ అందరు. సో పొటెన్షియల్ Q into 10 to the power 11 volts. అయితే దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ పొటెన్షియల్ అందరు. ఎస్, సో ఇప్పుడు ఏం కావాలి? ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలి కదా. వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ ఫీల్డ్ రా? Q/R వాల్యూ కావాలి కదా. ఎస్ గాయస్, చెప్పండి. మై బాడీ ఈజ్ గాన్ రా. కంటిన్యూ 8:30 నుంచి క్లాసెస్ తీసుకున్నాం. ఓకే, సరే. పొటెన్షియల్ వచ్చింది కదా. సో V డ్యూ టు పాయింట్ చార్జ్ అయితే KQ డివైడెడ్ బై R వాల్యూ వచ్చింది అందరూ, ఇదే కదా. సో Q మల్టిప్లైడ్ బై 10 to the power 11 వాల్యూ రా. ఇట్ షుడ్ బి ఈక్వల్స్ టు K. K వాల్యూ కూడా ఫిక్స్ అయి ఉంటుంది కదా. ఎస్, K మల్టిప్లైడ్ బై Q డివైడెడ్ బై R వాల్యూ. ఇదిగో Q గాన్. అయితే ఇక్కడ నుంచి R వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు K డివైడెడ్ బై 10 to the power 11 ఉండాలి. దట్స్ ఇట్. K అంటే 1/4πε0 కదా. ఎస్, సో R ఈజ్ ఈక్వల్స్ టు 1/4πε0 ఇంటూ 10 to the power 11. దిస్ ఈస్ ద రేడియస్. ఇప్పుడు అందరూ ఏం కావాలి? ఫీల్డ్ కావాలి కదా. ఎస్, సో ఫీల్డ్ E ఈజ్ ఈక్వల్స్ టు KQ డివైడెడ్ బై R2.
అదే అయితే k మల్టిప్లైడ్ బై q డివైడెడ్ బై ఆర్ స్క్వేర్డ్ రా. ఆర్ స్క్వేర్డ్ కావాలి కదా. ఆర్ స్క్వేర్డ్ అంటే మరి ఒకసారి యూ కెన్ టాక్ అబౌట్ k స్క్వేర్డ్ డివైడెడ్ బై 10 to the power 11 k బై 10 to the power 11 హోల్ స్క్వేర్డ్ కదరా. ఆర్ అంటే ఏంటి సార్? k డివైడెడ్ బై 10 to the power 11 హోల్ స్క్వేర్డ్. అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలంటే 10 to the power 22 మల్టిప్లైడ్ బై k ఇంటూ q డివైడెడ్ బై k స్క్వేర్డ్ ఇట్ సెల్ఫ్. k గాన్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అయితే 1 డివైడెడ్ బై k మల్టిప్లైడ్ బై q ఇంటూ 10 to the power 22. 1 upon k అంటే ఏంట్రా? 1 by 4 pi epsilon naught. అయితే డైరెక్ట్గా 4 pi epsilon naught రాసుకోండి. q ఇంటూ 10 to the power 22 ఈజ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. దేర్ ఇన్ ద ఆప్షన్స్, నాట్ దేర్ ఇన్ ద ఆప్షన్స్. చూడండి, ఆప్షన్ సి ఈస్ కరెక్ట్ కదా. 4 pi epsilon naught q 10 to the power 22. Right? Not right. Yes. Second question ra. As per the diagram, point charge plus q is placed at the origin. ఇదిగో ఇక్కడ initial position ra, origin. Work done in taking another point charge minus q from point A to point B ra. 0A, A0 points are there. ఇదే కదా వర్క్ డన్ కావాలి అందరు చూడండి. సో ఇట్స్ ఆల్సో వెరీ గుడ్ క్వశ్చన్. ఓకే, సెకండ్ క్వశ్చన్ కూడా చాలా బాగా క్వశ్చన్ రా ఇది. సో ఈ క్వశ్చన్లో మీ దగ్గర ఒక ప్లస్ క్యూ చార్జే ఉంటుంది. అదే సో ఇదే దిస్ ఈజ్ ద ఫస్ట్ పొజిషన్ రా. ఏ అంటే 0, A అనుకోండి. ఓకే, కోఆర్డినేట్స్ అంటే క్యాపిటల్ A, అలాగే దిస్ కోఆర్డినేట్ ఈస్ క్యాపిటల్ B. అందరు చూడండి. ఎస్, అలాగే దిస్ ఈజ్ A, 0. సో ఇక్కడ మైనస్ క్యూ చార్జ్ ఉన్నాయి మీ దగ్గర. ఇనీషియలీ మైనస్ క్యూ చార్జ్ ఈజ్ దేర్ అట్ దిస్ పొజిషన్. ఈ మైనస్ క్యూ చార్జ్ని ఈ పొజిషన్ నుంచి ఆ పొజిషన్ పైన రావడానికి హౌ మచ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఇస్ దేర్. అదే ఇదే కదా. సో వర్క్ డన్ రా. ఫార్ములా అంటే సింపుల్ వర్క్ డన్ ఇస్ దేర్. సో వర్క్ డన్ అయితే క్యూ మల్టిప్లైడ్ బై పొటెన్షియల్ అట్ పాయింట్ బి మైనస్ పొటెన్షియల్ అట్ పాయింట్ ఏ. సో వర్క్ డన్ ఇన్ బ్రింగింగ్ ద చార్జ్ ఫ్రమ్ A to B కదా. వర్క్ డన్ A to B అంటే క్యూ మల్టిప్లైడ్ బై VB మైనస్ VA. యాజ్ సింపుల్ యాజ్ దాట్. VBకి పొటెన్షియల్ చెప్పండి అందరూ. ఏంట్రా? IJKలో ఉంటుంది. నాట్ దేర్ ఇన్ IJK. ठीक है, నాట్ దేర్ ఇన్ IJK రా. IJK లేదు కదా. సో ఇట్ షుడ్ నాట్ బి రూట్ ABCD. అదే 0 ఉండాలి కదరా. పొటెన్షియల్ సేమ్ ఉంటుంది కదా రెండు పాయింట్స్లో కూడా. పొటెన్షియల్ అట్ B ఎంత సార్? K మల్టిప్లైడ్ బై Q డివైడెడ్ బై A మైనస్ మరి ఒకసారి K మల్టిప్లైడ్ బై Q డివైడెడ్ బై A ఉండాలి. పొటెన్షియల్ స్కేలార్ క్వాంటిటీ. ఓకే, కాబట్టి డైరెక్ట్గా యాడ్ సబ్ట్రాక్ట్ చేయండి. సో Q మల్టిప్లైడ్ బై 0 కాబట్టి యువర్ వర్క్ డన్ విల్ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇట్ సెల్ఫ్. డన్. ఓకే, 0 రావాలి బికాస్ ద పొటెన్షియల్స్ ఆర్ సేమ్. డన్, నాట్ డన్. ఈవెన్ ఇఫ్ ద ఎనర్జీ రా, ఎనర్జీకి కావాలి. ఓకే, ఈ ప్రాసెస్ చేయడానికి ఎనర్జీ కావాలి, కానీ వర్క్ డన్ మాత్రమే 0 ఉండాలి. ఇదే కదా, దాట్ ఈస్ ద సిచ్యువేషన్. ఓకే, కన్సెప్చువల్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ పాయింట్ స్టూడెంట్స్, నెక్స్ట్ క్వశ్చన్స్ కావాలి కదా. నెక్స్ట్ క్వశ్చన్స్ రా. ఎస్, తీసుకోండి. A bullet of mass 2 grams. Mass of the bullet 2 grams kada. Mass of the bullet is equals to 2 grams. Grams అంటే 10 to the power minus 3 kgs. అందరు. Yes, 2 grams. Having a charge ra. Charge కూడా ఉన్నాయి. So the charge on the bullet is approximately 2 microcoulombs. Okay. Through what potential difference it must be accelerated to acquire the speed of 10 meter per second. అందరు చూడండి. అయితే పొటెన్షియల్ డిఫరెన్స్ ఉన్నప్పుడు ద స్పీడ్ కంటిన్యూస్లీ ఇంక్రీజెస్ అంటే ద కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజెస్. దాట్ మీన్స్ ద పొటెన్షియల్ ఎనర్జీ కన్వర్ట్స్ ఇంటూ కైనెటిక్ ఎనర్జీ. ఇదే కదా పొటెన్షియల్ ఎనర్జీకి ఫార్ములా ఏంటి సార్? Q ఇంటూ V. V పొటెన్షియల్ అనుకోండి. అయితే ద పొటెన్షియల్ ఎనర్జీ ఇది, దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్. చూడండి అందరూ, దిస్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ యువర్ డి బ్రోగ్లీ హైపోథెసిస్ ఆల్సో. డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ కదా, అక్కడ కూడా సిమిలర్ ఫార్ములా ఉన్నాయి. ఓకే, దేర్ సేమ్ ఫార్ములా ఇస్ దేర్ రా. సేమ్ ఫార్ములా ఇస్ దేర్. ఎస్, వెరీ గుడ్ ఆకాంక్ష, వెరీ గుడ్. సో పొటెన్షియల్ ఎనర్జీ షుడ్ బి కన్వర్టింగ్ ఇన్ టు ద కైనెటిక్ ఎనర్జీ. అదే, సో పొటెన్షియల్కి కన్వర్జన్ కైనెటిక్లో ఉండాలి. పొటెన్షియల్ ఎనర్జీకి ఫార్ములా ఏంటి సార్? Q ఇంటూ V. కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటిరా? 12 mv². ఇదిగో స్మాల్ v అంటే స్పీడ్, పెద్ద v అంటే పొటెన్షియల్.
మరి పొటెన్షియల్ కావాలి కదా, సో పొటెన్షియల్ వాల్యూ కోసమే mv² డివైడెడ్ బై 2 టైమ్స్ ఆఫ్ q రావాలి. ఓకే, దిస్ ఈస్ ద వాల్యూ ఆర్ రిలేషన్షిప్ బిట్వీన్ పొటెన్షియల్ వర్సెస్ స్పీడ్. ఓకే, పొటెన్షియల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పీడ్ రా. అలాగే మీకు స్పీడ్ కావాలంటే v² ఈజ్ ఈక్వల్స్ టు 2qv డివైడెడ్ బై m వస్తాయి. అలాగే ఇఫ్ యూ వాంట్ ద వాల్యూ ఆఫ్ స్పీడ్ రూట్ ఆఫ్ 2q పొటెన్షియల్ డివైడెడ్ బై మాస్ రావాలి. సో స్పీడ్ కావాలంటే ఇదే, దిస్ ఈస్ ద ఫార్ములా ఫార్ క్యాల్కులేటింగ్ ద స్పీడ్. అలాగే పొటెన్షియల్ కావాలంటే ఫార్ములా ఇదే, దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ పొటెన్షియల్ కదా. ఈ క్వశ్చన్లో ఏం అడుగుతారు సార్, ఈ క్వశ్చన్లో పొటెన్షియల్ కాబట్టి పొటెన్షియల్ సబ్స్టిట్యూట్ చేయండి. మాస్ ఆఫ్ ద బుల్లెట్ అయితే 10 × 2 × 10⁻³ స్పీడ్ అంటే 10 m/s కదరా, స్పీడ్ స్క్వేర్ చేయండి అంటే 100 డివైడెడ్ బై 2 టైమ్స్ ఆఫ్ చార్జ్. వాట్ ఈస్ ద చార్జ్? 2 మైక్రోకూలమ్స్ కదా. ఎస్, 2 × 10⁻⁶ రా, మైక్రో అంటే -6 ఉండాలి అదే. సో దిస్ ఈస్ ద పొటెన్షియల్. కాబట్టి పొటెన్షియల్ కావాలంటే 2 గాన్. అర్థమైంది అందరికీ? యు ఆర్ లెఫ్ట్ విత్ -3, 2 అంటే 10⁻⁻1 న్యూమరేటర్లో అండ్ 2 × 10⁻⁶ డెనామినేటర్లో వస్తుంది అదే. సో -6 పైనకి వెళ్ళి ఇట్ బికమ్స్ +6 +6 -1 5 అంటే యూ కెన్ సింప్లీ సే 5 × 10⁴ వోల్ట్. కిలో వోల్ట్స్ కావాలంటే ఎలా కూడా రాయొచ్చు. సో సార్ 50 × 10⁻³ లేదా 50 కిలో వోల్ట్స్ కూడా చెప్పవచ్చు. ఓకే, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్. నెక్స్ట్ క్వశ్చన్ రా బాబు. ఓకే, దీస్ ఆర్ ద 3 క్వశ్చన్స్. వెరీ గుడ్ క్వశ్చన్స్. ఓకే, వెరీ గుడ్ క్వశ్చన్స్ చేయండి. ఓకే, ఆన్సర్స్ చేసి చెప్పండి నాకు. సో దీస్ ఆర్ ద 3 క్వశ్చన్స్. 2 metal spheres, one of radius r, another of radius 2r kada. Yes, have the same surface charge density sigma. They are brought in contact and separated. New charge densities kavali. Trust me, it's a very good question. Okay, చాలా high chances ra మీ 2026 కోసమే. ఓకే, సో ఎలా సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ ఈక్వేట్ ద పొటెన్షియల్స్ ఫస్ట్ కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పొటెన్షియల్స్ని ఈక్వేట్ చేయాలి, అదే. యాజ్ సింపుల్ యాజ్ దాట్ అందరూ. ఓకే గైస్, ప్లీజ్ లైక్ దిస్ వీడియో. Very talented. What? సరే, ఎస్ అందరు. సో యూ హ్యావ్ 2 metal spheres కదా. సో ఇదే ఫస్ట్ మెటల్ స్ఫియర్, సెకండ్ మెటల్ స్ఫియర్, రేడియస్ ఆర్, అనదర్ రేడియస్ 2r అంటే ఇది పెద్దగా రా. ఇట్ షుడ్ బి ఆఫ్ ద లార్జర్ రేడియస్ కదా. ఎస్, రేడియస్ ఇస్ మోర్, రేడియస్ 2r అనుకోండి. ఇదే రేడియస్ ఆర్, దిస్ రేడియస్ ఇస్ 2r. ఇప్పుడు కండిషన్ ఏంటి చూడండి ఒకసారి. చార్జ్ డెన్సిటీ సిగ్మా రా, సేమ్ సిగ్మా ఇస్ దేర్, అలాగే చార్జ్ డెన్సిటీ సిగ్మా ఇస్ దేర్. అయితే టోటల్ చార్జ్ చెప్పండి అందరూ. Q1 అంటే సిగ్మా ఇంటూ ఏరియా A1. అలాగే ఈ స్ఫియర్ పైన చార్జ్ చెప్పండి. Q2 అంటే సిగ్మా ఇంటూ ఏరియా A2. ఇదే కదా. ఎస్, సో సార్ Q1 చార్జ్ అయితే సిగ్మా ఇంటూ 4πr² వచ్చిందా లేదా? Q1 వాల్యూ రా. అలాగే Q2 వాల్యూస్ చెప్పండి ఒకసారి. Q2 వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు A2 కదా, 2r² అంటే 4πr² వస్తాయి. సో ఇట్ సింప్లీ కమ్స్ అవుట్ టు బి 16πr² ఇంటూ సిగ్మా. ఓకే, Q1 Q2 వచ్చింది. ఇప్పుడు పొటెన్షియల్స్ చెప్పండి ఒకసారి. సో పొటెన్షియల్ V1 ఈజ్ ఈక్వల్స్ టు చెప్పండి అందరూ. V1 వాల్యూ కావాలి కదా. సో V1 ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ చార్జ్ KQ/R కావాలి కదా. సో Q వాల్యూ అంటే సిగ్మా ఇంటూ 4πr, 4πσr² డివైడెడ్ బై రేడియస్. KQ/R వచ్చింది కదా, RR గాన్ రా. కాబట్టి ఫస్ట్ పొటెన్షియల్ అంటే 4π, ఏంట్రా ఇది? ఎస్, పొటెన్షియల్ 1 రా, 4πσkr. అలాగే సెకండ్ పొటెన్షియల్ V2 వాల్యూ కావాలంటే ఇది 16πσkr రావాలి.
దాట్స్ ఇట్. లేదా మీకు కావాలంటే KQ/R2 కూడా చెప్పండి. ఓకే, సో KQ2 డివైడెడ్ బై R2. R2 అంటే 16 pi r squared epsilon naught డివైడెడ్ బై R. రేడియస్ 2r కదా, r gone, 2 gone, అయితే ఇట్ ఈస్ కమింగ్ అవుట్ యాజ్ 8 pi sigma KR. సో పొటెన్షియల్ డిఫరెన్స్ ఉన్నాయి కదా, ఎస్. సో వన్స్ యూ ఆర్ సేయింగ్ దాట్ if you are connecting these two అయితే the potential will be distributed equally. ఈక్వల్ పొటెన్షియల్ వస్తాయి, అర్థమైంది కదా. అయితే ఈక్వల్ పొటెన్షియల్ చెప్పండి రా, 4 + 8 కదా 12కి హాఫ్ ఎంత సార్? ద పొటెన్షియల్ డిఫరెన్స్ విల్ నౌ బికమ్ 6 రా. ఇదిగో ద పొటెన్షియల్ ఆఫ్ దిస్ స్ఫియర్ విల్ ఇంక్రీజ్ నౌ. అయితే 4 నుంచి 6 pi epsilon k into r ఉండాలి. అలాగే ఇక్కడ కూడా 8కి ప్లేస్లో 6 pi epsilon k into r ఉండాలి. దట్స్ ఇట్. ఇంక్రీజ్డ్ బై వాట్, డిక్రీజ్డ్ బై వాట్, అదే దట్ ఈస్ ద కేస్. ఇదే కదా, ఇంక్రీజ్డ్ బై వాట్, డిక్రీజ్డ్ బై వాట్. మరి సార్ ఏం కావాలి మీకు? ఇదే కదా. సో 6 pi epsilon k r is equals to k multiplied by q dash divided by r రావాలి. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇదే కదా అందరూ. అండ్ దెన్ యూ కెన్ మల్టిప్లై దిస్ వే, యూ కెన్ సెండ్ దట్ k ఆల్సో దట్ సైడ్. k గాన్ రా, r స్క్వేర్ తీసుకోండి అక్కడ. సో యు ఆర్ లెఫ్ట్ విత్ q dash is equals to 6 pi sigma multiplied by r squared కదా. సో యూ కెన్ సే 4 రా. 4 కావాలంటే డివైడ్ బై 3 ఫస్ట్ అండ్ మల్టిప్లై 2/3 రావాలి. ఓకే, 2/3 దేర్ నాట్ దేర్. ఓకే సరే చూద్దాం. సో 2/3 అదే కదా, అదే డివైడ్ బై 4 మల్టిప్లైడ్ బై 4 రా. ఓకే, డివైడ్ బై 4 చేసినప్పుడు q dash is equals to sigma multiplied by 4 pi r squared. ఏరియా A 3/2 is there. 5/3. I'm doing in a long way రా. ఓకే, లాంగ్ మెథడ్ కదా ఇది లాంగ్ మెథడ్ రా. 6 ఎలా వచ్చింది, ఎక్కడ వచ్చింది రా 6 అంటే అరే లెట్ మీ చేంజ్ ద మెథడ్. ఓకే, లెట్ మీ చేంజ్ ద మెథడ్. ఐ థింక్ ఐఎమ్ ఫాలోయింగ్ టూ లాంగ్ మెథడ్. అందరు చూడండి. ఓకే, వీఆర్ నాట్ కన్సర్న్డ్ అబౌట్ ద చార్జెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది అందరు చూడండి, ఇదే కదా. ఎస్, చార్జ్ డెన్సిటీ సిగ్మా. అయితే ఇప్పుడు వెన్ యూఆర్ కనెక్టింగ్ దీస్ టూ అంటే పొటెన్షియల్. అయితే వాట్ ఈస్ హ్యాపెనింగ్ రా, సిగ్మా టోటల్ చార్జ్ కదా. టోటల్ చార్జ్ ఎంత సార్? టోటల్ చార్జ్ Q1 అనుకోండి. Q1 అంటే 4 pi r square sigma ప్లస్ సమ్ కాన్స్టెంట్ q డాష్ వస్తుంది. అలాగే ఫ్రమ్ దేర్ ఆల్సో సమ్ చార్జెస్ ఫ్లోయింగ్ కదా. ఎస్, సో హౌ షుడ్ ఐ సే? ఓకే, అయితే చార్జ్ డెన్సిటీ షుడ్ డిక్రీజ్ కదా. సో సిగ్మా మైనస్ సిగ్మా డాష్ తీసుకోండి, అరే ప్లస్ సిగ్మా డాష్ అండ్ హియర్ సిగ్మా మైనస్ సిగ్మా డాష్. ఇదే కనెక్ట్ చేసేటప్పుడు ద పొటెన్షియల్ ఆర్ గెటింగ్ సేమ్ కదా. కాబట్టి సిగ్మా ప్లస్ సిగ్మా డాష్ కొంచెం చార్జ్ వచ్చింది సార్, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా సమ్ చార్జ్ హ్యాస్ ఫ్లో. అయితే చార్జ్ డెన్సిటీ ఆల్సో ఇంక్రీజ్డ్ కదా. ఎప్పుడు చెప్పండి సార్? సో k మల్టిప్లైడ్ బై చార్జ్ అంటే సిగ్మా ప్లస్ సిగ్మా డాష్ మల్టిప్లైడ్ బై ఏరియా రా. ఏరియా ఈజ్ 4 pi r squared divided by r ra. This is the potential of first sphere should be equals to potential of second sphere. మరి ఒకసారి k sigma minus sigma dash multiplied by 16 pi r squared. ఇదే కదా. yes, divided by radius r. ఇది kr gone, pi r square gone. అయితే 4 కూడా gone కదా. is 4 1s are 4, 4 4s are 16. You are left with sigma plus sigma dash is equals to 4 multiplied by sigma minus sigma dash. As simple as this, right? ఇది సింపుల్ మెథడ్ కదా ఇప్పుడు. సో సిగ్మా ప్లస్ సిగ్మా డాష్ is equals to 4 sigma minus 4 sigma dash. ఇది minus 4 sigma, send it that side రా. సో 5 sigma dash is equals to 4 sigma మైనస్ సిగ్మా కదా. సో సిగ్మా డాష్ వాల్యూ అయితే 4 మైనస్ 1 అంటే 3/5 రా. 3/5 ఇంటూ సిగ్మా, అదే సిగ్మా డాష్ వాల్యూ వచ్చింది. ఇప్పుడు నెట్ ఛార్జ్ కావాలంటే సిగ్మా ప్లస్ సిగ్మా డాష్ ఆన్ ద లెఫ్ట్ స్ఫియర్ అయితే సిగ్మా ప్లస్ 3/5 ఇంటూ సిగ్మా రావాలి. దాట్స్ ఇట్. సో సిగ్మా ప్లస్ 3/5 కరెక్ట్ ఓన్లీ రైట్, కరెక్ట్ ఓన్లీ రైట్. 4 3/5 రైట్. అలాగే ఈ స్ఫియర్ పైన ఇఫ్ యూ వాంట్ టు టాక్ అబౌట్ ద చార్జ్ డెన్సిటీస్ రా చెప్పండి. సో సిగ్మా మైనస్ 3/5 సిగ్మా, అదే సో సిగ్మా మైనస్ 3/5 అంటే 2/5 ఉండాలి రా. ఓకే, 2/5 కదా. కరెక్ట్ ఓన్లీ రైట్. వాట్ ఈస్ దిస్ కన్ఫ్యూజన్ గోయింగ్ ఆన్ రా? ఏంట్రా ఇది?
Question is very easy, but I don't know what's happening in this question. Sigma value వచ్చింది కదా, sigma minus 3/5 sigma. అదే, did we do some mistake in taking the charges? ఈ మైనస్ తీసుకోవాలి కదా, let us see by taking minus sign రా. అయితే if you write, ఇది కొందరు చూడండి, సో ఇది ఐఎమ్ అజ్యూమింగ్ సమ్ చార్జ్ కమింగ్ అవుట్ ఆఫ్ దిస్ రా, బట్ వాట్ ఇఫ్ ద చార్జ్ ఇస్ గోయింగ్ ఆన్ దాట్ స్ఫియర్? అయితే ఇక్కడ మైనస్ తీసుకోవాలి కదా. ఎస్, హియర్ యూ విల్ సే సిగ్మా మైనస్ సిగ్మా డాష్ ఇస్ ఈక్వల్స్ టు 4 times ఆఫ్ సిగ్మా ప్లస్ సిగ్మా డాష్. ఇప్పుడు చెప్పండి ఒకసారి. So if you are telling that, so sigma minus sigma dash is equals to 4 sigma plus 4 sigma dash. ఇదే కదా. మరి ఒకసారి సేమ్ థింగ్ రా, మైనస్ 3 sigma should be equals to 5 sigma dash. మరి సిగ్మా వాల్యూ సిగ్మా డాష్ అంటే 3/5 sigma అవ్వాలి కదా. దట్ ద సేమ్ థింగ్ ఇట్ సెల్ఫ్ రా. ఓకే, 3/5 sigma. అదే, సో సమ్ చార్జ్ డెన్సిటీ ఫ్లోయింగ్ అంటే వాట్ డూ యూ వాంట్ రా? న్యూ సర్ఫేస్ చార్జ్ డెన్సిటీస్ కదా. సిగ్మా 1 అంటే సిగ్మా ప్లస్ 3/5 రా, 8/5 ఉండాలి, బట్ దెర్ ఇస్ నో 8/5 ఇన్ ద ఆప్షన్ ఇట్ సెల్ఫ్. ఇదే కదా, డియా. అలాగే ఆన్ ద సెకండ్ స్పియర్ ఆల్సో సిగ్మా మైనస్ సిగ్మా డాష్ ఉండాలి కదా. ఎస్, థింక్ వీఆర్ డూయింగ్ సమ్ కన్సెప్చువల్ మిస్టేక్. ఓకే, అరే వీ విల్ కమ్ బ్యాక్ టు ఇట్ ఆన్ ద నెక్స్ట్ పార్ట్ రా. ఓకే, వీ విల్ కమ్ బ్యాక్ టు ఇట్ అగైన్. టైం వేస్ట్, ఇదే కదా, అవర్ టైమ్ ఈస్ గెటింగ్ వేస్ట్. కాబట్టి టేక్ ద నెక్స్ట్ క్వశ్చన్. Definitely we will come back to this question. It's a very good question, okay? I did not solve it. This first time ra solve chestunna. Right, delete it. Idi kuda delete it. Let us come back to the second question. A conducting sphere radius r given charge q, electric potential at the field center. Array chinna questions ra idi. Idigo mari okasari second question, okay? Second question ide. Conducting sphere radius r, charge q, potential field kavali. Ekkada kavali ra? సెంటర్ ఆఫ్ ద స్ఫియర్ కావాలి. కండక్టింగ్ స్ఫియర్ ఉన్నప్పుడు ఇట్ ఈస్ జస్ట్ లైక్ యువర్ హాలో స్ఫియర్ ఇట్ సెల్ఫ్ కదా. ఎస్, అయితే ఇన్సైడ్ పాయింట్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ మాత్రమే 0 ఉండాలి. అలాగే పొటెన్షియల్ ఇన్సైడ్ షుడ్ బి పొటెన్షియల్ ఆన్ ద సర్ఫేస్ ఇట్ సెల్ఫ్. సో సార్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాల్యూ 0, ఆప్షన్ ఏ. అలాగే ఆప్షన్ బి ఎక్కడారా? ఆప్షన్ బి ఇదిగో, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఖచ్చితంగా 0 ఉండాలిరా. అయితే ఆప్షన్ ఏ ఛాన్స్, బిలో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇస్ నాట్ 0, గాన్. సిలో కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0, నాట్ 0, గాన్. డిలో బోత్ ఆర్ 0 అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0 ఇన్ బోత్ కేసెస్. కానీ పొటెన్షియల్ ఆన్ ద సర్ఫేస్ చెప్పండి రా, పొటెన్షియల్ ఇన్సైడ్ రా, లేదా పొటెన్షియల్ అట్ ద సెంటర్ కదా. దాట్ షుడ్ బి పొటెన్షియల్ ఆన్ ద సర్ఫేస్ ఇట్ సెల్ఫ్. అయితే KQ డివైడెడ్ బై R అంటే 1/4πε0 R ఇంటూ Q. సో దిస్ షుడ్ బి ద పొటెన్షియల్. ఓకే, ఆప్షన్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలి కదా. ఐఎమ్ సారీ. ఇదిగో ఇనీషియల్లీ ఇట్ ఈస్ ఆస్కింగ్ అబౌట్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్. సో ఎలక్ట్రిక్ పొటెన్షియల్ షుడ్ బి దసరా అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ షుడ్ బి 0. అయితే ఆప్షన్ బి షుడ్ బి ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, బికాస్ ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫస్ట్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటే Q/4πε0 R వచ్చింది కదా. అలాగే ఫీల్డ్ మాత్రమే 0 ఉండాలి. రెస్పెక్టివ్ ఆర్డర్ చెప్పండి. ఎస్, ఇట్స్ ఆల్ అబౌట్ ద రెస్పెక్టివ్ ఆర్డర్స్ కదా. నెక్స్ట్ క్వశ్చన్ అందరూ, క్వశ్చన్ నెంబర్ 3 రా. 4 point charges minus q, 2q are placed one at each corner of the square. Relationship between q and q for the potential at the center should be 0. Ade, your reading should be fast, solving should be fast ra. No other option. చూడండి 4 చార్జెస్ ఉన్నాయి కదా, మరి ఒక స్క్వేర్ డ్రా చేయండి. ఇదే నీ స్క్వేర్ అందరూ. అరే స్క్వేరా, ఇది స్క్వేర్ ఇట్ సెల్ఫ్. ఎస్, ఇప్పుడు స్క్వేర్ కదా. ఎస్, సబ్స్టిట్యూట్ ద వాల్యూస్ అందరూ చెప్పండి. సో యూ హ్యావ్ 4 చార్జెస్ రా. minus q plus 2q kada. Yes, I did not know the direction also ra. One at each corner of the square. అదే సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. ఇదిగో, సో ఇదే మైనస్ క్యాపిటల్ Q అనుకోండి, అలాగే మైనస్ స్మాల్ q అనుకోండి, అండ్ దెన్ ఇట్ షుడ్ బి ప్లస్ 2q అనుకోండి, అండ్ సిమిలర్లీ ఇట్ షుడ్ బి ప్లస్ 2 times ఆఫ్ క్యాపిటల్ Q. ఇదే కదా. ఎస్, మరి ఈ చార్జెస్ వల్ల సెంటర్ పైన పొటెన్షియల్ మాత్రమే 0 కావాలి. సో దిస్ ఈజ్ ద సెంటర్ పాయింట్, సైడ్ ఆఫ్ ద స్క్వేర్ A. ఇదే కదా. కాబట్టి ఇట్ ఆటోమేటికలీ రెడ్యూసెస్ డౌన్ టు a/√2 రా. ఈ డిస్టెన్సెస్ అలాగే a/√2, ఇది కూడా a/√2 అండ్ దాట్ ఈస్ ఆల్సో a/√2. ఇదే కదా అందరూ, a/√2 వచ్చింది. 4 డిస్టెన్సెస్ వచ్చింది. ఇప్పుడు సెంటర్ పైన పొటెన్షియల్ 0 ఉండాలి. అయితే KQ1 డివైడెడ్ బై R1 ప్లస్ KQ2 డివైడెడ్ బై R2 ప్లస్ KQ3 డివైడెడ్ బై R3 ప్లస్ KQ4 డివైడెడ్ బై R4 వాల్యూ షుడ్ బి ఈక్వల్స్ టు 0. KK గాన్ రా. అయితే Q1 వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. మైనస్ Q డివైడెడ్ బై R రా, a√2 కదా.
అదే a/√2 కూడా కామన్ తీసుకోండి. k gone, a/√2 కమింగ్ అవుట్ కామన్ అయితే ఇట్ షుడ్ బి √2 డివైడెడ్ బై a టైమ్స్ ఆఫ్ q1 అంటే మైనస్ q ప్లస్ 2q ప్లస్ 2q షుడ్ బి ఈక్వల్స్ టు 0. వచ్చిందా లేదా? సో ఇది కూడా గాన్ రా. అయితే మైనస్ q ఇదిగో మైనస్ q కదా, నాట్ మైనస్ q ప్లస్ q రా. 2q మైనస్ q అంటే q. అలాగే ప్లస్ q షుడ్ బి ఈక్వల్స్ టు 0. దేర్ ఫోర్ యూ విల్ సే దట్ ద వాల్యూ ఆఫ్ q షుడ్ బి ఈక్వల్స్ టు మైనస్ q లేదా మైనస్ q రా. వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. ఓకే, సరే వచ్చిందా లేదా అందరూ? డన్ 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 డన్. Last question. 4 electric charges ra. What is the time now? 12:58 kada. Let us take the break first. Okay. Yes. దాని తర్వాత కరెంట్ ఎలక్ట్రిసిటీ స్టార్ట్ చేద్దాం అందరూ. లంచ్ బ్రేక్ టిల్ 1 PM. ఓకే. ఎస్.
Timing matters, right? Yes, timing matters a lot. Right. Yes, so let us continue with the discussion. Andaru, okay? Start cheddam. Hi guys, hi. Please give me 1 minute and then we are good to go with the discussion. Right. I hope I am audible and I am visible, okay? Yes. Too much heat around. Start joining ra. Okay. Right, anyways, we will start with our discussion. Hi, hello. Sir, okay. Yes. So break tarvata, I think we are good to go with the next chapter. Yes. It was a really much required break in the room. Morning 8 నుంచి classes కంటిన్యూగా జరుగుతున్నాయి నాకు కూడా. Yes. So next question, not next question, next chapter. Answer the that is going to be your ఇదిగో అందరు they'll do it as soon as possible, okay? Loser, no rider kada. No energy. I do have Ray. Energy is there, okay? Done. Okay. My tiffin has been completed now itself. So I think we are good to go. We are. Yes. Current electricity kida. Formulas matrame, okay? No need to go into much detailed discussions ra. Chudandi. First of all, you have a drift velocity kada. Current. Andaru cheppandi. So current I is equals to drift velocity multiplied by charge of electron, number of electrons per unit volume, A ante area of the conductor. Ide kada? Yes. So these are the formulas, alage terminologies kuda gurtundali. VD ante enti sir? This is your drift velocity. Okay. Dan tarvata N ante number of free charge per unit volume. This is important. Per unit volume. Area of cross section. Area of cross section of the conductor itself. Achinda leda. Meeru చూసి చెప్పండి. कि these are the formulas. प्रति ओका formula कोसम हैदराबाद में सब वही बात करते तभी अच्छे से बात कर लेता हूँ. क्या ऐसा क्या जी? तो हम भी तो हैदराबादी बात कर रहे हैं ना जी, हमारे को कहाँ ध्यान दे रहे तुम? सर आई वैल्यू వచ్చింది కదా, దాని తర్వాత నెక్స్ట్ ఓకే. ఇదిగో there is something known as J రా. J is equals to mu into E. ఇదే కదా, దీంట్లో mu అంటే మొబిలిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకే, ఇదే కదా. నో, ఇట్ షుడ్ నాట్ బి J, ఇట్ షుడ్ బి V, డ్రిఫ్ట్ వెలాసిటీ. డ్రిఫ్ట్ వెలాసిటీ అయితే mu into E రావాలి. హియర్ mu అంటే ద మొబిలిటీ ఆఫ్ ఎలక్ట్రాన్. ఓకే, ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్ అందరూ. మొబిలిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్, డ్రిఫ్ట్ వెలాసిటీ, E అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అక్రాస్ ద కండక్టర్ కదా. ఎస్, ఫార్ములా నెంబర్ 1 అయిపోయింది. అలాగే సెకండ్ ఫార్ములా కూడా కంప్లీటెడ్ రా. నెక్స్ట్ కేస్ అందరూ ఫార్ములా నెంబర్ 3, థర్డ్ ఫార్ములా కోసమే చెప్పండి.
what is the scenario? For your third formula, you have this formula, E is equals to, yes, so E is equals to rho into J. Either this is the differential form of Ohm's law. Under chudandi, mari rho value entante NE square, not NE square kada, MM. That's it. It is also known as the resistivity, okay? Formulas మాత్రమే గుర్తుపెట్టుకోండి, resistivity. దాని తర్వాత ఈ మొత్తం ఇంటిగ్రేట్ చేసినప్పుడు you get V is equals to R into I. R అంటే రెసిస్టెన్స్, R ఫార్ములా అంటే ML డివైడెడ్ బై NE స్క్వేర్ టౌ ఇంటూ ఏరియా. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ రిజల్ట్స్ ఇది మొత్తం. ఓకే, రెసిస్టర్స్ వచ్చింది కదా. రెసిస్టర్స్ ఇన్ సిరీస్ రా, నాట్ రెసిస్టర్స్ ఇన్ సిరీస్ కదా. డన్. డ్రిఫ్ట్ వెలాసిటీ వచ్చింది and I almost completed. Okay, so resistance value వచ్చింది అందరూ. Let us talk about the resistors. ఇదిగో, so ఈ కేసులో I am just going to talk about the resistors. చెప్పండి, resistors అంటే ఏంట్రా బాబు? resistor అంటే it is the device that opposes the flow of current. ఇదే కదా మామూలుగానే సింపుల్ టర్మ్స్లో, ఇదే. not opposes the flow of current, that reduces the potential difference. అయితే the combination of resistor రా బాబు. ఓకే, కాంబినేషన్ చూద్దాం. దాని ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ 1, ఇదే మీ సిరీస్ కాంబినేషన్. ఇన్ యువర్ సిరీస్ కాంబినేషన్ ఫస్ట్ రెసిస్టర్ R1 అనుకోండి, అలాగే ఇదే సెకండ్ రెసిస్టర్ R2 రా బాబు. మరి నెట్ రెసిస్టెన్స్ R నెట్ అయితే R1 ప్లస్ R2 రావాలి, ఇదే కదా. అలాగే ప్యారలల్ కాంబినేషన్ కూడా ఉన్నాయి. ఇన్ ద ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్, ప్యారలల్ కాంబినేషన్ కదా. అయితే మీ ప్యారలల్ కాంబినేషన్లో అట్లా కాదురా. ప్యారలల్ కాంబినేషన్లో సింప్లీ యూ హ్యావ్ 2 రెసిస్టర్స్. ఇదే రెసిస్టెన్స్ R1 అనుకోండి, అలాగే దిస్ ఈజ్ యువర్ రెసిస్టెన్స్ R2. మరి యూ రైట్ అబౌట్ ద సిమిలర్ స్టఫ్. అయితే R net is equals to R1 R2 divided by R1 plus R2. This is only for 2 case resistors, okay? So, current distribution in parallel resistors kada. Yes, current distribution in parallel resistors. In parallel resistors. Andaru cheppandi. Aithe ఫస్ట్ రెసిస్టర్ R1 అనుకోండి, అలాగే దిస్ ఈజ్ యువర్ సెకండ్ రెసిస్టర్ R2 కదా. ఎస్, ఇప్పుడు అందరూ చెప్పండి, ఇదే దిస్ ఈజ్ ద కామన్ కరెంట్ I దట్ ఈస్ ఫ్లోయింగ్ రా. దీంట్లోంచి ద కరెంట్ గాట్ డిస్ట్రిబ్యూటెడ్ హియర్ I1, అలాగే ఇక్కడ కరెంట్ I2. మరి మీకు I1 వాల్యూ కావాలంటే R2 రావాలి రా. R2 మల్టిప్లైడ్ బై R1 ప్లస్ R2 మల్టిప్లైడ్ బై ద కరెంట్ R. అలాగే ఇఫ్ యూ వాంట్ టు రైట్ ద కరెంట్ త్రూ ద సెకండ్ బ్రాంచ్ అంటే I2 వాల్యూ కావాలంటే I2 కోసమే R1 రావాలి. అదే, సో R1 డివైడెడ్ బై, here it should be R1 plus R2 multiplied by the current itself. Current value I అనుకోండి. That's it. So these are the values, okay? Current distribution చాలా ఇంపార్టెంట్, అందరు గుర్తుపెట్టుకోండి. అండర్స్టాండింగ్, నాట్ అండర్స్టాండింగ్ రా. అలాగే we also have something known as Wheatstone bridge for the resistors, okay? Quick formula to discuss, okay? సరే, ఇదిగో we have something known as Wheatstone bridge. అందరు Wheatstone bridge లో ఏం, what is the condition రా? Wheatstone bridge లో ఇదే, this should be your condition. అయితే ఫస్ట్ రెసిస్టర్, ఇదే సెకండ్ రెసిస్టర్, థర్డ్ రెసిస్టర్, అలాగే ఫోర్త్ రెసిస్టర్ వచ్చిందా లేదా? ఎస్, R1 అనుకోండి, దిస్ వాల్యూ ఇస్ R2, దిస్ రెసిస్టర్ ఈజ్ R3, అలాగే దిస్ రెసిస్టర్ ఈజ్ R4. ఇప్పుడు మీరు చూసి అరే రే రే, ఎస్ దెర్ ఇస్ వన్ మోర్ రెసిస్టర్ R5 కదా. ఎస్, కానీ బ్యాలెన్స్డ్ వీట్స్టోన్ బ్రిడ్జ్ కోసమే రేషియో మాత్రమే సేమ్ ఉండాలి, అదే దట్ ఈస్ ద ఓన్లీ కండిషన్. అయితే ఇఫ్ ద వాల్యూ ఆఫ్ R1 డివైడెడ్ బై R2 ఈజ్ ఈక్వల్స్ టు ద రెసిస్టర్ రేషియో R3 డివైడెడ్ బై R4, ఈ కేసులో యూ విల్ సే దిస్ ఈజ్ నథింగ్ బట్ యువర్ బ్యాలెన్స్డ్ వీట్ స్టోన్ బ్రిడ్జ్. అయితే ఈ కేసులో రిమూవ్ R5 రా, R5 కుడ్ బి రిమూవ్డ్, ఓకే? రిమూవ్ ఇట్. ఈ రెసిస్టర్ని రిమూవ్ చేసినప్పుడు సిరీస్ అలాగే దీస్ ఆర్ ఇన్ ప్యారలల్ కదా. డన్. నౌ లెట్ us టాక్ అబౌట్ హీట్ జనరేటెడ్ రా. హీట్ అండ్ పవర్ కదా, హీట్ అండ్ పవర్ అందరూ. సో ఇదే మీ రెసిస్టర్ ఉన్నప్పుడు చూడండి,
దిస్ ఇస్ ఆల్ క్లాస్ 10th టాపిక్స్ కదరా. ఎస్, హీట్ అండ్ పవర్ కదా అందరూ. ఎస్, అయితే రెసిస్టర్, ఓకే, రెసిస్టర్ ఆర్ అనుకోండి, కనెక్టెడ్ టు అ బ్యాటరీ, కరెంట్ ఐ ఇస్ ఫ్లోయింగ్ ఇన్ టు ఇట్. ఇదే కదా అందరూ చెప్పండి. వోల్టేజ్ వి అనుకోండి, బ్యాటరీ వోల్టేజ్ వి కదా. అయితే దెర్ ఈస్ హీట్ జనరేటెడ్ ఇన్ ద రెసిస్టర్. మరి ఈ హీట్ కోసమే ఫార్ములా ఏంటి సార్? హీట్ ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ కదరా. ఎనర్జీ అంటే చిన్న ఇంటెగ్రల్ ఆఫ్ క్యూడీవీ ఉండాలి, లేదా వీడీక్యూ ఉండాలి. వాట్ ఎవర్ యూ వాంట్ టు టేక్ యూ కెన్ టేక్ ఇట్. ఓకే, అయితే ఇంటెగ్రల్ ఆఫ్ క్యూకి ప్లేస్లో ఐఆర్ రావాలి కదా. ఎస్, ఐ ఇంటూ టీ 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 టీ. ఓకే, ఐ ఇంటూ టీ అందరు. సో ఐ ఇంటూ టీ మల్టీప్లైడ్ బై డీవీ. డీవీ అంటే ఐ ఇంటూ ఆర్ కదరా. ఎస్, దట్స్ ఇట్. ఓకే, అది ఇంటిగ్రేట్ చేయండి, ఐ డిటీ, దాట్స్ ఇట్. సో ఐ స్క్వేర్ ఆర్ ఇంటిగ్రల్ ఆఫ్ డిటీ కదా. ఎస్, ఇంటిగ్రేట్ చేసినప్పుడు యూ విల్ గెట్ ద హీట్ యాజ్ ఐ స్క్వేర్ ఇంటూ ఆర్ ఇంటూ టీ. సో దిస్ ఈజ్ ద హీట్ జనరేటెడ్ బై యోర్ రెసిస్టర్. అలాగే పవర్ కూడా కోసమే సిమిలర్ ఆప్షన్స్ ఉన్నాయి. సో సార్, పవర్ ఆఫ్ ద రెసిస్టర్ అయితే సింపుల్ టర్మ్స్లో హీట్ డివైడెడ్ బై టైం రాసుకోండి, లేదా పవర్ ఈజ్ ఈక్వల్స్ టు డిహెచ్ బై డిటీ కూడా చెప్పొచ్చు. ఓకే, సో యువర్ పవర్ ఈజ్ హెచ్ ఏంట్రా ఐ స్క్వేర్ ఆర్ ఇంటూ టీ డివైడెడ్ బై టైమ్ ఇట్ సెల్ఫ్. అయితే యువర్ పవర్ ఈజ్ సింప్లీ ఈక్వల్స్ టు ఐ స్క్వేర్ ఇంటూ ఆర్, లేదా మీకు కావాలంటే ఎలా కూడా రాయొచ్చు, పీ ఈజ్ ఈక్వల్స్ టు వి ఇంటూ ఐ, లేదా పవర్కి వన్ మోర్ ఫార్ములా ఈజ్ ఆల్సో దేర్, వి స్క్వేర్ డివైడెడ్ బై ఆర్. ఓకే, ఈ మూడు ఫార్ములాస్ ఉన్నాయి, ఐ స్క్వేర్ ఆర్, లేదా వి ఇంటూ ఐ, లేదా వి స్క్వేర్ బై ఆర్ కూడా చెప్పొచ్చు. డన్, నాట్ డన్ అందరు. సో దిస్ ఇస్ ఫర్ ద పవర్. అలాగే హీట్ కోసమే దీస్ ఆర్ ద ఫార్ములాస్. We have seen about the Wheatstone bridge, current distribution, drift velocity, mobility of electron, resistance ki formula, and all these terminologies. Ide kada? Yes. Now. Let us talk about the batteries ra. Batteries tarvata Kirchhoff's laws ni choose your chapter will be completed. Okay, it's a very quick short revision ra. Batteries andaru. So batteries ante ఈ బ్యాటరీస్ దగ్గర యాక్చువల్గానే ఒక ఈఎంఎఫ్ ఉంటుంది. ఓకే, దెర్ ఈజ్ నో వోల్టేజ్ రా. వోల్టేజ్ అంటే ఇది ఇంటర్నల్ రెసిస్టెన్స్ కన్జ్యూమ్ చేసినప్పుడు ఏదైనా వోల్టేజ్ వస్తున్నా ఇది ఈ వోల్టేజ్ని వోల్టేజ్ అని అంటారు. అండర్స్టాండింగ్ ఆల్ ఆఫ్ యూ? సరే, అయితే ఇఫ్ యూ హ్యావ్ అ బ్యాటరీ, ఇదిగో ఈ బ్యాటరీ దగ్గర కూడా కొన్ని ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉన్నాయి. ఓకే, దెర్ ఈజ్ సమ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ విత్ ద బ్యాటరీ ఆల్సో. ఈ ఇంటర్నల్ రెసిస్టెన్స్ని స్మాల్ ఆర్ అని అంటారు. ఓకే, స్మాల్ ఆర్ అంటే ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద బ్యాటరీ. అలాగే ఇఫ్ యూ కనెక్ట్ దిస్ బ్యాటరీ విత్ అన్ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ క్యాపిటల్ ఆర్, దట్స్ ఇట్. మరి దెర్ ఇస్ దిస్ కరెంట్ ఐ దట్ ఈస్ ఫ్లోయింగ్ కదా. ఎస్, ఈఎంఎఫ్ ఈ అనుకోండి అందరూ. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ద టోటల్ కరెంట్ రా, టోటల్ ఈఎంఎఫ్ ఈ డివైడెడ్ బై టోటల్ రెసిస్టెన్స్ ఆర్ ప్లస్ ఆర్ నాట్ రావాలి. ఎందుకు ఆర్ నాట్ సార్? బికాస్ యూ క్యాన్ రైట్ దిస్ రెసిస్టర్ అవుట్ సైడ్ ఆల్సో. అయితే ఈ రెసిస్టర్ని బయటికి కూడా రాసుకోవచ్చు. ఇట్స్ కంప్లీట్లీ అపాన్ యూ రా. ఇదిగో, అండర్స్టాండింగ్ రైట్? సో బోత్ ఆర్ సేమ్ సినారియోస్. కాబట్టి your net current through the battery is E divided by R plus R. అలాగే there is a relationship between voltage and EMF. Okay, voltage and EMF ఏం రిలేషన్ ఉన్నాయి సార్ చెప్పండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ your EMF is nothing but V plus I into R, not I into R. ఇదిగో, సో your V is equals to EMF minus I into R ఎలా కూడా రాయొచ్చు. That's it. ఇదే కదా, దిస్ ఈస్ ద వోల్టేజ్ కన్జ్యూమ్డ్ బై ద ఇంటర్నల్ రెసిస్టెన్స్. కాబట్టి వోల్టేజ్ అయితే ఈఎంఎఫ్ మైనస్ ఐకి ప్లేస్లో ఈ మొత్తం వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ డివైడెడ్ బై ఆర్ ప్లస్ ఆర్ మల్టిప్లైడ్ బై ద ఇంటర్నల్ రెసిస్టెన్స్. ఇదే కదా. సో సార్ వి ఈజ్ ఈక్వల్స్ టు ఈ కామన్ తీసుకోండి, 1 డివైడెడ్ బై స్మాల్ ఆర్ డివైడెడ్ బై క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ కూడా రాయొచ్చు. అదే. సో ఇఫ్ యూ వాంట్ టు రీరైట్ ఇట్ ఆర్ సింప్లిఫై ఇట్, ఎలా సింప్లిఫై చేయాలి సార్? ఎస్, ఇదిగో. సో వి అయితే ఈఎంఎఫ్ మల్టిప్లైడ్ బై ఇదిగో ఆర్ ప్లస్ ఆర్ మైనస్ ఆర్ అంటే క్యాపిటల్ ఆర్ డివైడెడ్ బై క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ కూడా చెప్పవచ్చు. దాట్స్ ఇట్. సో సార్ వోల్టేజ్ ఆఫ్ అ బ్యాటరీ అంటే ఈఎంఎఫ్ మల్టిప్లైడ్ బై ఆర్ డివైడెడ్ బై ఆర్ ప్లస్ ఆర్, లేదా ఈఎంఎఫ్కి కూడా యూ క్యాన్ రైట్ ఇట్ సంథింగ్ లైక్ దిస్. సో సార్ ఈఎంఎఫ్ అయితే వోల్టేజ్ మల్టిప్లైడ్ బై ఆర్ ప్లస్ ఆర్ డివైడెడ్ బై క్యాపిటల్ ఆర్ ఈస్ ద ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్. వచ్చిందా లేదా అందరూ? ఇప్పుడు లెట్ us talk about the combination of batteries. Okay, combination of batteries అయితే series parallel combination, right? Yes. Let us talk about the combination of the batteries. అందరూ combination of the batteries లో రెండు రకాలు ఉన్నాయి. Number 1 is the series combination of the batteries.
అలాగే నెంబర్ 2 చెప్పండి ఏంట్రా ఇది ప్యారలల్ కాంబినేషన్ కదా ఎస్ సెకండ్ వన్ ఈజ్ గోయింగ్ టు బి ద ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ ద బ్యాటరీస్ అందరూ ఇది చాలా 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 ఇంపార్టెంట్ డిస్కషన్ చూడండి సిరీస్ కాంబినేషన్ ఉన్నప్పుడు యూ బేసికలీ టాక్ అబౌట్ 2 బ్యాటరీస్ ఇదే కదా వోల్టేజ్ V1 అనుకోండి ఇంటర్నల్ నాట్ వోల్టేజ్ రా ఈఎంఎఫ్ కదా ఈఎంఎఫ్ ఎస్ ఈఎంఎఫ్ E1 అనుకోండి ఇంటర్నల్ రెసిస్టెన్స్ R1 అలాగే దిస్ ఈజ్ యువర్ ఈఎంఎఫ్ E2 ఇంటర్నల్ రెసిస్టెన్స్ R2 అండ్ సో ఆన్ సో ఫోర్త్ మరి సార్ ఇఫ్ యూ వాంట్ టు క్యాల్కులేట్ ద నెట్ ఈఎంఎఫ్ రా ఈఎంఎఫ్ నెట్ అంటే E1 ప్లస్ E2 ప్లస్ E3 అండ్ సో ఆన్ సో ఫోర్త్ వచ్చిందా లేదా మరి ఇఫ్ యూ వాంట్ ద వోల్టేజ్ ఆల్సో సో వోల్టేజ్ నెట్ అయితే E1 plus E2 plus E3 plus so on so forth minus I times of R1. R1 అంటే internal resistance, okay? అలాగే R2 second internal resistance, R3 and so on so forth. Finished. So this is the value of the net voltage. అలాగే net EMF ఇదే resistance కావాలంటే net resistance కూడా రాయొచ్చు. Okay, it's all up to you. చెప్పండి ఇందులో సో ఆర్ నెట్ వాల్యూ రా నెట్ రెసిస్టెన్స్ అయితే R1 ప్లస్ R2 ప్లస్ R3 ప్లస్ సో ఆన్ సో ఫోర్త్ ఇదిగో సో మొదటిగా ఏం చేయాలంటే ఈఎంఎఫ్స్ని సెపరేట్ చేయండి సో సెపరేట్ చేసినప్పుడు డైరెక్ట్గా యాడ్ చేయాలి దాని తర్వాత యూ క్యాన్ టేక్ ద రెసిస్టెన్స్ సార్ నా నీట్ ఎగ్జామ్కి మీ విషెస్ చెప్పండి సార్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ విష్ అరే ఏంట్రా ఎవరు హూ ఇస్ దిస్ ఐ కుడ్ నాట్ సీ యువర్ నేమ్ ఓకే బట్ ఐ హోప్ ఓకే being checked. All the best, everybody all the best, not just you. ప్రతి ఒక్క స్టూడెంట్ కోసమే ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ నీట్ ఎగ్జామినేషన్స్ ఓకే బాగా రాసుకోండి చాలా మంచి సీట్ వచ్చినప్పుడు నాకు పార్టీ ఇవ్వండి రా ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ పార్టీ ఓకే ఎస్ డన్ నాట్ డన్ What happened to YouTube now? Don't give up, Ra. Don't give up. Enduku, why you are giving up in the physics? Yes. So this is your EMF kada when they are connected in the series. Alage second case lo parallel case kuda unnai. So in your parallel case cheppandi. So this is your first EMF E1. ఇంటర్నల్ రెసిస్టెన్స్ R1 అనుకోండి అలాగే థర్డ్ ఈఎంఎఫ్ E3 ఇంటర్నల్ రెసిస్టెన్స్ R3 అనే చెప్తాను అండ్ సో ఆన్ సో ఫోర్త్ కదా ఎస్ అయితే ఇప్పుడు ఏం చేయాలి సార్ ఇదిగో సో ప్యారలల్ కేసు కోసమే అరే ఇట్ ఇస్ టూ లాంగ్ కదా చాలా స్పేస్ కన్జ్యూమ్ చేస్తున్నారు ఇది రిమూవ్ ఇట్ లేదా ష్రింక్ ఇట్ అదే ప్యారలల్ కోసమే కూడా రిమూవ్ చేద్దాం I see you guys are not motivated at all రా మీ ఫిజిక్స్ కోసమే అట్లీస్ట్ మొత్తం స్టూడెంట్కి అదే సినారియో రా సో ఇఫ్ యూ వాంట్ టు టాక్ అబౌట్ నెట్ ఈఎంఎఫ్ ఈ నెట్ అయితే E1 బై R1 ప్లస్ E2 బై R2 ప్లస్ E3 బై R3 అండ్ సో ఆన్ సో ఫోర్త్ రా బాబు డివైడెడ్ బై 1 upon R1 ప్లస్ సో ఆన్ సో ఫోర్త్ వచ్చిందా లేదా అందరూ ఎస్ రాడని ఎలా డైరెక్ట్గా ఓకే సో దిస్ ఈజ్ యువర్ ప్యారలల్ కాంబినేషన్ అలాగే యూ హ్యావ్ సంథింగ్ నోన్ యాజ్ యువర్ కిర్చాఫ్ లాస్ రా వాట్ ఈస్ గోయింగ్ రా ఎస్ నీట్ చాలా ఈజీ ఎస్ అరే ఈజీ వచ్చినప్పుడు మీకోసమే రా ప్రాబ్లం ఓకే సరే సో దిస్ ఇస్ ద నెట్ ఈఎంఎఫ్ వాల్యూ అలాగే ఇఫ్ యూ వాంట్ టు క్యాలిక్యులేట్ ఆర్ నెట్ అంటే 1 upon R1 ప్లస్ 1 upon R2 అండ్ సో ఆన్ సో ఫోర్త్ వచ్చిందా లేదా అందరూ మీరు చూడండి సో దిస్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ బ్యాటరీస్ దాని తర్వాత లెట్ us టాక్ అబౌట్ కిర్చాఫ్ లాస్ రా మొదటిగా మొత్తం రివిజన్ చేసినప్పుడు PYQs పైన జంప్ చేద్దాం ఇదే కదా ఎస్ కిర్చాఫ్ లాస్ అందరూ
రెండు ఉన్నాయిరా, 2 ఆర్ దేర్. నెంబర్ 1 కేసీఎల్ జంక్షన్ లా అని అంటారు, అలాగే కేవీఎల్ లూప్ లా అని అంటారు. ఓకే, కేవీఎల్ అండ్ కేసీఎల్. సెకండ్ లూప్ అయితే సెకండ్ లా అంతే కేవీఎల్, కిర్చాఫ్ వోల్టేజ్ లా, కిర్చాఫ్ కరెంట్ లా. చూడండి డిఫరెన్స్ ఏంట్రా బాబు ఈ రెండింటికి మధ్యలో? దర్ ఇస్ అ డిఫరెన్స్. వాట్ ఇస్ ద డిఫరెన్స్? ద డిఫరెన్స్ లుక్ సంథింగ్ లైక్ దిస్. ఇన్ యువర్ కేసీఎల్ రా, మీ కేసీఎల్లో కిర్చాఫ్ కరెంట్ లా కదా, కిర్చాఫ్ కరెంట్ లాలో చెప్పండి అందరు. It simply talks about the incoming current and outgoing currents ra, that's it. అయితే మీ దగ్గర branches, it simply talks about a junction ra. అయితే total incoming current should be equals to total outgoing current. చూడండి incoming current అంటే ఇదే కదా I రా, outgoing current అంటే I1 plus I2 వచ్చింది, and that's it. అయితే I is equals to I1 plus I2. This is your incoming current, outgoing current. లేదా మీకు తెలియదు సార్ which is incoming which is outgoing అంటే డైరెక్ట్గా రాసుకోండి, ఆల్ ఆఫ్ యూ. సో యూ విల్ రైట్ దట్ I1 ప్లస్ I2 ప్లస్ I3 ప్లస్ సో అండ్ సో ఫోర్త్ షుడ్ బి ఈక్వల్స్ టు 0. కానీ ఈ కండిషన్ కోసమే యువర్ జంక్షన్ షుడ్ బి అట్ ద హయ్యర్ పొటెన్షియల్. జంక్షన్ at the highest or lowest, okay, highest or lowest potential. That's it. So this is your Kirchhoff law. అలాగే కేవీఎల్ కోసమే కూడా యూ హ్యావ్ సిమిలర్ స్ట్రక్చర్. కేవీఎల్ అంటే ఇదే, దిస్ ఈజ్ యువర్ లూప్ సార్, రెసిస్టెన్స్ R1 అనుకోండి, అలాగే బ్యాటరీ V1, సిమిలర్లీ రెసిస్టెన్స్ R2 లేదా బ్యాటరీ V2 అనుకోండి హియర్, అలాగే రెసిస్టెన్స్ R2 ఇదే కదా, R2 రెసిస్టెన్స్ వచ్చినప్పుడు లెట్ us say there is this current I that is flowing రా, ఇదే కదా I కరెంట్ ఫ్లోయింగ్. అయితే now you will write start from a single point, ఒక పాయింట్తోనే స్టార్ట్ చేయండి, ఇదే కదా పాయింట్ A. మరి ఇక్కడ నుంచి కంప్లీట్ లూప్ ట్రావెల్ చేయండి. ఓకే, సో స్టార్ట్ ఫ్రమ్ దిస్ పాయింట్ ఏ అండ్ కంప్లీట్ ద ఎంటైర్ లూప్. అయితే వోల్టేజ్ V1 V2 అనుకోండి, దాట్స్ ఇట్. సో సార్ పొటెన్షియల్ అట్ పాయింట్ ఏ ప్లస్ వోల్టేజ్ V2 మైనస్ వోల్టేజ్ V1. ఎందుకు మైనస్ ప్లస్ అంటే ఇదిగో నెగటివ్ టు పాజిటివ్ జంప్ కదా. సో రూల్స్ గుర్తుపెట్టుకోండి ఫార్ అ బ్యాటరీ రా, మీ బ్యాటరీ కోసమే రూల్ ఏంటి సార్? ద రూల్ ఫార్ ద బ్యాటరీ ఈజ్ ఇఫ్ యు ఆర్ జంపింగ్ ఫ్రమ్ నెగటివ్ టు పాజిటివ్ టర్మినల్, ఇదే కదా నెగటివ్ టు పాజిటివ్ టర్మినల్లో జంప్ చేసినప్పుడు యువర్ పొటెన్షియల్ షుడ్ ఇంక్రీజ్, అలాగే వైస్ వర్సా. అయితే పాజిటివ్ టు నెగటివ్ కదా, పాజిటివ్ టు నెగటివ్ టర్మినల్ జంప్ చేసినప్పుడు యువర్ పొటెన్షియల్ షుడ్ డిక్రీజ్. వచ్చిందా లేదా? పొటెన్షియల్ షుడ్ డిక్రీజ్, ఇదే కదా, దట్స్ ఇట్. సో సార్ పొటెన్షియల్ అట్ పాయింట్ ఏ ప్లస్ V2 మైనస్ V1. Always remember, okay, always remember, resistance has a potential drop. Ide resistance has a potential drop across itself. Ide drop across itself. Aithe minus I times of R1 minus I times of R2 idigo. So V2 V1 minus IR1 minus IR2 ante mari okasari potential at point A paina vastundi. So VA gone, కాబట్టి V2 minus V1 should be equals to I into in bracket R1 plus R2 కూడా రాయొచ్చు. From here you can talk about the value of the current and so on and so forth. ఇదే కదా. Yes, so these are the conditions about your applications. చూద్దాం. Okay, నీ ఐజ్ డీవి పెట్టు, నాకు ఫేస్ రీడింగ్ వచ్చు. అబ్బే రే 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 ఫోకస్ హియర్ రా బాబు. 2 days రా, ఎగ్జామ్. ఓకే, ఎస్. సరే అయిపోయింది కదా, డన్. కాంబినేషన్ ఆఫ్ బ్యాటరీస్ ఆల్సో కంప్లీటెడ్, కేసీఎల్ కంప్లీటెడ్, కేవీఎల్ కంప్లీటెడ్, హీట్ కంప్లీటెడ్. ఇప్పుడు లెట్ us జంప్ ఆన్ టు యువర్ PYQs డైరెక్ట్లీ రా, స్ట్రైట్ ఫార్వర్డ్ టు యువర్ PYQs ఓన్లీ. చూద్దాం అందరూ. ట్రై దీస్ క్వశ్చన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎస్, పవర్ డిసిపేటెడ్ అక్రాస్ 8 ohm రెసిస్టెన్స్. పవర్ కోసమే మీకు కరెంట్ కావాలి కదా, I2R రా. మరి కరెంట్ క్యాల్కులేట్ చేయండి. యాజ్ సింపుల్ యాజ్ దట్. వెన్ వాజ్ ఇట్ ఆస్క్డ్? 2006 రా. ఇది 2006 క్వశ్చన్. అందరూ అటెంప్ట్ చేసి చెప్పండి నాకు. సార్ నీట్ ఎగ్జామ్లో కీ చెప్తారు అంటే కీ అంటే ఏంట్రా బాబు? వాట్ ఈస్ కీ? ఆన్సర్ కీయా? ఏం కీ గురించి మాట్లాడుతున్నాను? నాకు కూడా తెలీదురా. సుదర్శన్, ఎస్ గైస్ చెప్పండి ఆన్సర్. ఎస్. అయితే మొదటిగా కరెంట్ కావాలి కదరా. సో కరెంట్ ఫైండ్ చేయాలి. ఓకే,
ఫస్ట్ యూ హ్యావ్ టు ఫైండ్ ద కరెంట్. ఇదిగో 3 1 4 ohms కదా, 4 ohms అలాగే 8 ohms రా, ఇదే కదా కరెంట్. హౌ మచ్ కరెంట్ రా? కరెంట్ ఏం లేదు కదా, 2 watt. పవర్ డిసిపేటెడ్ అక్రాస్ 8 ohm is 2 watt రా. అలాగే పవర్ డిసిపేటెడ్ అక్రాస్ 3 ohm కావాలి అందరూ. ఇది యాజ్ సింపుల్ యాజ్ దాట్ రా. క్వశ్చన్ ఈజ్ వెరీ ఈజీ, కానీ ప్రిపరేషన్ మాత్రమే కావాలి. ఇదే కదా, దిస్ ఈజ్ ద క్వశ్చన్. సో లెట్ us అటాచ్ దిస్ క్వశ్చన్ ఓవర్ హియర్ అందరూ. దాని తర్వాత కరెంట్ డిస్ట్రిబ్యూషన్ ఫార్ములా ఉంటుందా లేదా? యూ హ్యావ్ టు యూజ్ దట్ కరెంట్ డిస్ట్రిబ్యూషన్ ఫార్ములా. ఎవ్రీబడి చూడండి ఈ ఫార్ములా, ఈ క్వశ్చన్ని చూడండి మొదటిగా. సో దిస్ ఈజ్ యువర్ 1 ohm రెసిస్టర్, అలాగే ఇదే మీ 3 ohm రెసిస్టర్ కదా. resistor. Similarly, here also it is 8 ohm resistor kada. Yes, 8 ohm resistor. This 3 ohm resistor and this is 1 ohm resistor. Chinda leda? Yes. Andaru power dissipated across 8 ohm ra enta untundi sir? Power is 8 watt. ఈ రెసిస్టర్ నుంచి పవర్ ఇస్ ఈక్వల్స్ టు 8 watt. కానీ పవర్ ఫార్ములా అయితే I2R ఉండాలి, ఇంటూ R వచ్చిందా లేదా? సో పవర్ అయితే I2 ఇంటూ R రావాలి, కానీ పవర్ 2 ఉన్నప్పుడు I2 నాకు తెలియదురా, కానీ రెసిస్టెన్స్ వాల్యూ ఉంటుంది 8 ohms. సబ్స్టిట్యూట్ చేయండి. సో సార్ 1/4 is equals to I2. That means current is equals to 0.5 ampere in your 8 ohm resistor. 0.5 ampere, 0.5 ampere. మరి ఇక్కడ నుంచి టోటల్ కరెంట్ కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు అందరూ. ఫార్ములా ఏంట్రా? సో సార్ ఇదే కరెంట్ I2 అనుకోండి ఈ బ్రాంచ్లోంచి, అండ్ సిమిలర్లీ ఫ్రమ్ దిస్ బ్రాంచ్ కరెంట్ I1 అనుకోండి. సో హియర్ యువర్ కరెంట్ I2 ఈజ్ నథింగ్ బట్ రెసిస్టెన్స్ R1 డివైడెడ్ బై టోటల్ రెసిస్టెన్స్ R1 ప్లస్ R2 whole multiplied by the total current I రా బాబు. I అంటే ఏంటి కరెంట్ సార్? దిస్ ఈజ్ ద టోటల్ కరెంట్ I కదా. సో ఇక్కడ నుంచి ఈ I పైన జంప్ చేయాలి, I నుంచి మరి I1 క్యాలిక్యులేట్ చేయాలి. యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఓకే 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 సరే. సో యువర్ I2 వాల్యూ ఎంత? 0.5 అంటే 1/2 ఈజ్ ఈక్వల్స్ టు R1 రా. R1 అంటే టోటల్ రెసిస్టెన్స్ 4 డివైడెడ్ బై 4 ప్లస్ 8 కదా. 4 ప్లస్ 8 అంటే 12 ఇంటూ I 1/3 కదా. సో యువర్ కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 3/2 ఆంపియర్. అయితే 1.5 ఆంపియర్ కరెంట్ రా. 1.5 ఆంపియర్ కరెంట్. రే I is equals to 1.5 ఆంపియర్ కదా. 1.5 ఆంపియర్ కరెంట్ ఫ్లోయింగ్. ఈ 1.5 నుంచి 0.5 ఇట్ ఈస్ కమింగ్ ఇన్ ద లోవర్ బ్రాంచ్, అలాగే అప్పర్ బ్రాంచ్ నుంచి 1 ఆంపియర్ కరెంట్ ఈస్ ఫ్లోయింగ్ లైక్ దిస్. ఇదే కదా. మరి ఏం కావాలి మీకు? పవర్ అక్రాస్ 3 ohm రెసిస్టర్స్. కరెంట్ వచ్చిందా? దాని తర్వాత రెసిస్టెన్స్ ఈజ్ ఆల్సో దేర్. అయితే పవర్ ఈజ్ ఈక్వల్స్ టు I2 ఇంటూ R. ఇదే కదా. I2 వాల్యూ ఎంత సార్? 1 స్క్వేర్ 1 ఇట్ సెల్ఫ్, R వాల్యూ 3. కాబట్టి యువర్ పవర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 square into 3. That is 3 watt of power is getting generated. ఇదిగో చూడండి 3.0 there in the option A itself. సెకండ్ కేస్ రా బాబు. 2005లో వచ్చిన క్వశ్చన్ ఇది. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకే నవరాగ మలిక. ఎస్ గుడ్ గుడ్ గుడ్. హలో గైస్, హాయ్ గైస్. ఎస్ ఇన్ దిస్ కేస్ ఏం కావాలిరా? కరెంట్ I కావాలి కదా. ఎస్ కరెంట్ I కావాలి అందరూ. ఫర్ ద కేస్ అబౌవ్ ద వాల్యూ ఆఫ్ ద కరెంట్ I ఇస్ డాష్. మరి I వాల్యూ కావాలి మీకు. ఎలా క్యాలిక్యులేట్ చేయాలి సార్? టోటల్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. దాట్స్ ఇట్. సో కరెంట్ ఈజ్ నథింగ్ బట్ వోల్టేజ్ అపాన్ రెసిస్టెన్స్. ఇదే కదా. యాజ్ సింపుల్ యాజ్ దాట్. అందరూ చెప్పండి టోటల్ రెసిస్టెన్స్ ఎన్ని ఉండాలి? ఇదే R1 వాల్యూ రా. దిస్ ఈజ్ యువర్ R1 వాల్యూ. అలాగే దిస్ ఈజ్ గోయింగ్ టు బి R2 వాల్యూ. ఇదే మీ R3 వాల్యూ. సిమిలర్లీ దిస్ ఈజ్ యువర్ R4 వాల్యూ. R1 R2 R3 R4 వచ్చిందా లేదా? ఎస్. అయితే మామూలుగానే రేషియో చూడండి. సో యువర్ రేషియోస్ ఆర్ ఈక్వల్ రేషియోస్ అంటే R1 డివైడెడ్ బై R2 ఈజ్ ఈక్వల్స్ టు R3 డివైడెడ్ బై R4. 2/3 సేమ్ కదరా. కాబట్టి ఈ 4 ohm రెసిస్టర్ని క్యాన్సిల్ చేసుకోండి. దాట్స్ ఇట్. సో దిస్ 4 ohm రెసిస్టర్ ఈస్ క్యాన్సిల్డ్.
ఇదే కదా, కాబట్టి యువర్ 4 and 2 సిరీస్, 6 and 3 సిరీస్. అయితే మీ సింపుల్ డయాగ్రామ్ ఏంటంటే ఇదే. సో దిస్ ఈజ్ యువర్ 4 ohm రెసిస్టర్, అలాగే ఇదే మీ 2 ohm రెసిస్టర్ కదా. ఎస్, దిస్ ఈజ్ గోయింగ్ టు బి 2 ohm రెసిస్టర్. సిమిలర్లీ కిందకి చూడండి 6 and 3 కదా, ఇదిగో. సో ఇదే 6 ohm రెసిస్టర్, అలాగే దిస్ ఈజ్ గోయింగ్ టు బి యువర్ 3 ohm రెసిస్టర్. ఎప్పుడు ఈ రెండుని చూసి యూ క్యాన్ సే దట్ దీస్ ఆర్ ఇన్ సిరీస్ రా. 6 అలాగే 9, 6 and 9 ఆర్ ఇన్ ప్యారలల్, 6 and 9 ఆర్ ఇన్ ప్యారలల్. కాబట్టి నెట్ రెసిస్టెన్స్ అంటే R1 R2 అంటే 6 into 9 డివైడెడ్ బై R1 ప్లస్ R2 అంటే 6 plus 9 ఇదే. సో 6 into 9 అంటే 54, R1 plus R2 అంటే 15 ఇదే కదా. 18 divided by 5 ohms వచ్చింది. దిస్ ఈజ్ యువర్ నెట్ రెసిస్టర్. మరి I is equals to V upon R కదా. సో V divided by resistance 18/5 రాసుకోండి. అదే. సో యువర్ కరెంట్ ఈజ్ నథింగ్ బట్ 5V divided by 18 ampere is there. 5V/18 దేరా, నాట్ దేరా? ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. అందరూ చెప్పండి. మరి నెక్స్ట్ క్వశ్చన్ కోసమే చూడాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ దిస్ రా. ఇది 2025లో వచ్చిన క్వశ్చన్. ఓకే, ఫ్రెష్ మాల్ రా, ఫ్రెష్ మాల్, హాట్ చాక్లెట్ ఇది. 2025 లేటెస్ట్ పీస్ రా, లేటెస్ట్ పీస్, ఫ్రెష్ సబ్స్టెన్స్. ఎస్, ఓకే ఓకే, సరే చూద్దాం. ఇది అందరూ ఏం కావాలి మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ రీడ్ ద క్వశ్చన్. ఓకే, క్వశ్చన్ చదవండి ఒకసారి. 1, 2, 3, 4 ohm ఆర్ దేర్. ఇదే, దిస్ ఈజ్ యువర్ 1 ohm రెసిస్టర్, అలాగే ఇదే మీ 2 ohms రెసిస్టర్, 3 ohm రెసిస్టర్, 4 ohm రెసిస్టర్. వచ్చిందా లేదా అందరూ? ఎస్. 1, 2, 3, 4 ohms డన్. 50 volt బ్యాటరీ ఇస్ దేర్ అందరూ. ఇదే కదా మీ 50 వైర్ సి అండ్ డి. ఓకే, పాయింట్స్ ఏ అండ్ బి. ఓకే, మరి ఏం కావాలి? పాయింట్స్ ఏ అండ్ బి ఫిగర్ ఇఫ్ ద కరెంట్ త్రూ ద బ్రాంచ్ సిడి ఇస్ డాష్. అయితే ఈ బ్రాంచ్లోంచి కరెంట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇదిగో అందరూ, దట్ ఈస్ ద క్వశ్చన్. ఇదే కదా క్వశ్చన్ అంటే ఇదే. మరి ఏం యూస్ చేయాలరా? వీ హ్యావ్ సాల్వ్డ్ ఇట్ ఎర్లియర్ ఆల్సో. కిర్చాఫ్ జంక్షన్ లా క్యాలిక్యులేట్ యూస్ చేయాలి కదా, కిర్చాఫ్ జంక్షన్ లా రా, మామూలుగానే. అయితే ఇఫ్ యూ అజ్యూమ్ దట్ దెర్ ఇస్ దిస్ కరెంట్ ఐ రా, దీంట్లోంచి I1 ఎక్కడ, I2 ఇన్ దిస్ డైరెక్షన్. ఇదే కదా. మరి I1, I2, I3, I4 క్యాల్కులేట్ చేద్దాం. హౌ ఆర్ యూ గోయింగ్ టు క్యాల్కులేట్ దీస్ వాల్యూస్ ఆఫ్ I1, I2, I3, I4? దట్ ఈస్ ద క్వశ్చన్. గూగుల్, డు యూ నో మీ? హౌ విల్ హీ నో యూ రా? హౌ ద గూగుల్ విల్ నో యూ? చెప్పండి, స్టెప్స్ చెప్పండి రా. సరే, కట్ ఆఫ్ because paper will come same like 2025. No. I don't think paper will come like 2025 ra. I don't think so. If they are continuously making the same paper ante idi NEET kaadu ra, idi JEE. Okay, mari pair change cheyali, exam ki name should be changed. NEET ante ide, the speciality of NEET itself is that the paper will be amongst the moderate level aithe migita years laga. సార్ నాకు నీట్లో ర్యాంక్ రాదు సార్. లైఫ్ ఫస్ట్ టైం చాలా భయం వస్తుంది సార్. ఇట్స్ కంప్లీట్లీ నార్మల్ రా ఇది. ఐ డోంట్ అండర్స్టాండ్ లైక్ వై యూ గైజ్ ఆర్ గెటింగ్ సో మచ్ స్కేర్డ్ రా. నువ్వు ఒకటే కాదురా, ప్రతి ఒక్క స్టూడెంట్కి అదే కండిషన్, సేమ్ అమౌంట్ ఆఫ్ ఫియర్ ఇస్ దేర్ కదా. ఎస్, అందరు చెప్పండి. ఇదిగో, సో ఇఫ్ యూ లుక్ అట్ ద పొటెన్షియల్స్ రా, పొటెన్షియల్ అక్రాస్ ఈచ్ ఆఫ్ ద రెసిస్టర్స్ ఈజ్ ద సేమ్. సేమ్ అంటే తెలుసా మీకు? ఇదిగో. సో వాట్ ఎవర్ కరెంట్ ఐ ఇస్ దేర్ అందరూ, పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ బోత్ రెసిస్టర్స్ ఆర్ సేమ్ కదా. అదే మరి ఏం చేయాలి సార్? దెన్ యూ విల్ సే దట్ ద వాల్యూ ఆఫ్, హౌ ఆర్ యూ గోయింగ్ టు రైట్ ఇట్? 050 0 x assume చేసినప్పుడు do we have to assume the potential at that point ra? 50 కదా. సో 50 minus x divided by 1 అదే.
లెట్ us డూ వన్ థింగ్ అందరూ చెప్పండి. ఇదే కంప్లీట్లీ ఎక్స్పెరిమెంటల్ అబ్జర్వేషన్ రా. ఈ పాయింట్ పైన పొటెన్షియల్ ఎక్స్ అనుకోండి. అలాగే ఇక్కడ కూడా ఇప్పుడు అందరూ చెప్పండి. హియర్ ఇఫ్ యూ అజ్యూమ్ పొటెన్షియల్ టు బి జీరో రా, ఇక్కడ కూడా జీరో, ఇక్కడ కూడా జీరో రావాలి. అండ్ ఇఫ్ యూ అజ్యూమ్ హియర్ టు బి 50, ఆటోమేటికలీ ఇక్కడ కూడా 50, హియర్ ఆల్సో ఇట్ షుడ్ బి 50, హియర్ ఆల్సో 50. ఇదే కదా. అయితే చెప్పండి టోటల్ ఇన్కమింగ్ కరెంట్ అవుట్ గోయింగ్ కరెంట్ సేమ్ ఉండాలి కదరా. అయితే 50 మైనస్ ఎక్స్ బై 1, ఇదిగో 50 మైనస్ ఎక్స్ డివైడెడ్ బై 1 ప్లస్ 50 మైనస్ ఎక్స్ బై 3. సో 50 మైనస్ ఎక్స్ బై 3 ఇదే ఇన్కమింగ్ కరెంట్ అండ్ దాట్ షుడ్ బి ఈక్వల్స్ టు అవుట్ గోయింగ్ కరెంట్ అండ్ ఎక్స్ బై 2 ప్లస్ ఎక్స్ బై 4. దట్స్ ఇట్. మరి ఈ ఈక్వేషన్ నుంచి ఎక్స్ వాల్యూ క్యాల్కులేట్ చేయొచ్చు కదా. ఎస్, యూ కెన్ డెఫినెట్లీ క్యాల్కులేట్ ఇట్. అందరూ చెప్పండి. సో సార్ 3 ఇంటూ ఇన్ బ్రాకెట్ 50 మైనస్ ఎక్స్ ప్లస్ 50 మైనస్ ఎక్స్ అయితే 4 ఇంటూ ఇన్ బ్రాకెట్ 50 మైనస్ ఎక్స్ రాసుకోండి. ఓకే, 4 ఇంటూ ఇన్ బ్రాకెట్ 50 మైనస్ ఎక్స్ డివైడెడ్ బై 3 ఈజ్ ఈక్వల్స్ టు 4x 6x బై 8 అంటే 3x డివైడెడ్ బై 4 ఎలా కూడా చెప్పవచ్చు. ఇట్స్ కంప్లీట్లీ అపాన్ యూ. డూ ద క్రాస్ మల్టిప్లికేషన్. అయితే 9x ఈజ్ ఈక్వల్స్ టు 16 ఇంటూ 5 ఇదే కదా 800 మైనస్ 16 ఇంటూ ఎక్స్ వస్తాయి. అదే సో 16 ప్లస్ 9 25 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 800. ఈ పాయింట్ నుంచి ఎక్స్ వాల్యూ వస్తాయి 8. ఎక్స్ వాల్యూ అంటే 4 ఇంటూ 8 కదా 32 రా. 32 వోల్ట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ యువర్ పొటెన్షియల్ అట్ దిస్ పాయింట్. ఇప్పుడు ఈ వాల్యూ వచ్చిందంటే ఇదిగో క్యాల్కులేట్ చేయండి రా. I2 వాల్యూ అండ్ దిస్ కరెంట్ వాల్యూ ఇదే కదా. I2 క్యాల్కులేట్ చేయండి. సో I వాల్యూ సార్, I వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు పొటెన్షియల్ డిఫరెన్స్ బై రెసిస్టెన్స్ కదా. ఎస్, సో పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత సార్ 50 మైనస్ 32 అంటే 18 డివైడెడ్ బై 1 అంటే 18 యాంపియర్ ఇట్ సెల్ఫ్. ఇదే మీ I వాల్యూ రా. అలాగే I2 చెప్పండి రా. 32 మైనస్ 0 కదా, ఎక్స్ మైనస్ 0 బై 2 అయితే 32 మైనస్ 0 డివైడెడ్ బై 2 అంటే 16 యాంపియర్. ఇదిగో సో I ఈజ్ ఈక్వల్స్ టు 18 యాంపియర్, I2 ఈజ్ ఈక్వల్స్ టు 16 యాంపియర్. అయితే సమ్ రెసిస్టెన్స్ సమ్ కరెంట్ ఈస్ ఫ్లోయింగ్ ఇన్ ద డౌన్వర్డ్ డైరెక్షన్. 18 నుంచి 16 వచ్చింది. ఇదిగో దిస్ షుడ్ బి ఈక్వల్స్ టు 2 యాంపియర్ కరెంట్ ఇన్ ద CD బ్రాంచ్. సో అయితే ఇఫ్ యూ అండర్స్టాండ్ ద టర్మినాలజీస్, ఈ రెసిస్టెన్స్ నుంచి దర్ ఈస్ 18 యాంపియర్ ఆఫ్ కరెంట్ ఫ్లోయింగ్ రా. 18 నుంచి 16 వచ్చింది ఇక్కడ, మరి మిగతా 2 యాంపియర్ రా. 2 యాంపియర్ షుడ్ గో డౌన్ కదా కిర్చాఫ్ జంక్షన్లో. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. ఓకే, లిటిల్ ట్రికీ రా, లిటిల్ ట్రికీ కానీ డూయబుల్ క్వశ్చన్ ఇది. ఓకే, నెక్స్ట్ పార్ట్ అందరూ నెక్స్ట్ క్వశ్చన్ తీసుకోండి. మరి ఒకసారి 2025 క్వశ్చన్ ఇది. ఓకే, 2025 క్వశ్చన్ ఓన్లీ అందరూ. A wire of resistance R is cut into 8 equal pieces. From these pieces, 2 equivalent resistors are made by adding 4 of these in parallel, then 4 of these again in series. Net effective resistance cheppali. So if the paper comes moderate, what will be the cutoff for general? Moderate ante, if you compare the cutoff with last year's ra, according to my expectations, okay, the cutoff for general should be around 580. Okay, 580 minimum undali. That completely depends. Okay, I don't know what those idiots are doing ra. Yes. R by 8 there in the option, not there in the option. చూద్దాం, ఇది అందరు చూడండి. సో క్యాపిటల్ R రెసిస్టెన్స్ ఉంది కదా. ఎస్, R by 8 is there in the options. ఓకే, కాబట్టి let us see the solution in a very careful way. జాగ్రత్తగా చూడండి. ఇదే సో మీ దగ్గర వైర్ వాజ్ దేర్ రెసిస్టెన్స్ R, కానీ మీరు ఈ వైర్ని 8 పీసెస్లో కట్ చేసింది. అయితే ఎవ్రీ రెసిస్టర్ బికమ్స్ 1 2 3 4 5 6 7 8. దీస్ ఆర్ ద 8 రెసిస్టర్. అయితే ప్రతి ఒక్క వైర్ దగ్గర రెసిస్టెన్స్ R by 8 వచ్చింది ఇప్పటిదాకా. డన్. ఇప్పుడు చూడండి, ఫ్రమ్ దీస్ బై యాడింగ్ 4 ఆఫ్ దీస్ టుగెదర్ ఇన్ ప్యారలల్, అయితే 4 ఆఫ్ దీస్ టుగెదర్ ఇన్ ప్యారలల్ 1 2 3 4 1 2 3 4 ప్యారలల్ తీసుకోండి. దాట్స్ ఇట్. అలాగే దీస్ రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ నౌ. అదే సంథింగ్ లైక్ దిస్. ఇదే కదా. ఎస్, దీస్ రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ నౌ. సో ప్రతి ఒక్క R by 8 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 అంటే ఈ 4 రెసిస్టర్కి ప్లేస్లో ఒక సింగిల్ రెసిస్టెన్స్ రాసుకోండి అందరూ. ఈక్వల్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు R by N కదా.
సో హియర్ r/8/4 r/8/4 అంటే r/32 వస్తాయి. అదే అలాగే హియర్ ఆల్సో యూ విల్ గెట్ ద సేమ్ రెసిస్టెన్స్ అంటే r/32. కాబట్టి టోటల్ రెసిస్టెన్స్ కావాలంటే యాడ్ చేయండి ఈ రెండుని. సో వెన్ యూఆర్ యాడింగ్ దెమ్ ఇట్ ఈస్ కమింగ్ అవుట్ యాజ్ r/16 ohms. ఓకే, ఎస్, r/16 అంటే ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, మరి ఒకసారి 2019లో వచ్చిన క్వశ్చన్ ఇది. సరే, 6 సిమిలర్ బల్బ్స్ అటెంప్ట్ చేయండి అందరూ. నథింగ్ రాంగ్ ఇన్ అటెంప్టింగ్ ద క్వశ్చన్ కదా. ఎస్, ఇట్స్ 3 PM ఆల్మోస్ట్. I think it will be 3 PM by current electricity itself. I don't know if we will be able to cover the entire syllabus or not. హండ్రెడ్ పర్సెంట్ రా, ఖచ్చితంగా పేపర్ విల్ బి ఈజీ టు మోడరేట్. ఓకే, ఇట్ ఈజ్ మై ఎక్స్పెక్టేషన్. ఇది గ్యారంటీ కాదు. ఓకే, యూ విల్ టేక్ దిస్ రికార్డింగ్, గో టు, ఇదే మై ఎక్స్పీరియన్స్ ప్లస్ మై అండర్స్టాండింగ్. ఓకే, పేపర్ విల్ బి ఈజీ టు మోడరేట్ ఓన్లీ. $500 రాదురా. ఓకే, 500 was the cutoff for your 2025 paper. Even if the complete paper is moderate అంటే 540 to 550 will be the cutoff రా. ఈజీ టు మోడరేట్ వచ్చినప్పుడు 580 అనుకోండి ఈజీగా. ఓకే, అండర్స్టాండ్ ఎవ్రీబడి, యూ డోంట్ అజ్యూమ్ ద పేపర్ ఈజ్ ఈజీ ఆర్ డిఫికల్ట్. ఓకే, మీకు అర్థం రాలేదురా ఎగ్జామ్ హాల్లో వెళ్ళినప్పుడు, దెన్ యూ విల్ అజ్యూమ్ ద పేపర్ ఈజ్ ఈజీ, లేదా పేపర్ ఇస్ డిఫికల్ట్ బట్ ద పేపర్ ఈజ్ ఈజియర్. మరి కట్ ఆఫ్ డ్రాస్టికలీ అయిపోతుంది. irrespective of your cutoff, irrespective of paper pattern, అందరు చూడండి. సో ఇఫ్ యువర్ మాక్ టెస్ట్ స్కోర్ ఈజ్ అరౌండ్ 450, 550 పేపర్ అటెంప్ట్ చేయండి. అటెంప్ట్ ఇన్ ద సెన్స్ ప్రాపర్గా ఖచ్చితంగా 550 వరకు మార్క్స్ రావాలి, అట్లానే అటెంప్ట్ చేయాలి. ఓకే, ఎస్, 2:1 చూద్దాం. ఓకే, yes, so you should at least aim for 550 marks if your mock test scores are good. Okay, 9/4 or 2/1. How to handle the pressure? I've already made a video on that, but your response was extremely low, extremely low. Okay, anxiety management, pressure management కోసమే ఒక వీడియో నేను ఆల్రెడీ చేశాను. కానీ ఈ వీడియో పైన వ్యూస్ చూడండి ఒకసారి. there are somewhere around 300 views. ఇదే కదా, అదే ఇఫ్ ఐ గివ్ ద వేస్ట్ యూస్లెస్ టాపిక్స్ ద వ్యూస్ ఆర్ గోయింగ్ హై. కానీ ఇఫ్ ఐ గివ్ సమ్ ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే ద వ్యూస్ ఆర్ గోయింగ్ లో. ఓకే, అదే లెట్ మీ అగైన్ టెల్ యూ ఇదిగో ఈ పాయింట్ ఆఫ్ టైంలో ప్రెషర్ మేనేజ్మెంట్ అంటే చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, ఇఫ్ యు ఆర్ లూజింగ్ ద కాన్ఫిడెన్స్ లేదా ప్రెషర్ రాకపోతే యు ఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు లూజ్ ద ఇంట్రెస్ట్. మరి ఇంట్రెస్ట్ పోయిందంటే యువర్ మార్క్స్ విల్ బి ఎఫెక్టెడ్. అదే కదా, ఈ పాయింట్ ఆఫ్ టైంలో ప్రతి ఒక్క స్టూడెంట్కి ప్రెషరే ఉంటుంది. బీఎడ్ ఆల్ ఇండియా ర్యాంక్ 1 ఆల్సో 720 out of 720 స్టూడెంట్ కోసమే కూడా ప్రెషరే ఉంటుంది. అందరూ చూడండి, లైఫ్లో 2 things ఆర్ ఎక్స్ట్రీమ్లీ గ్రీడీ. హ్యూమన్ బీయింగ్ కోసమే, హ్యూమన్ బీయింగ్స్ ఆల్వేస్ వాంట్స్ 2 things Number 1 success and number 2 money. So however you give that, no satisfaction satisfaction అసలే రాదు. ఇదే కదా. అయితే మీరు ఒక రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్ సెట్ చేసుకోండి. సో ఇఫ్ ద పర్సన్ ఈజ్ నాట్ హ్యావింగ్ 100 రూపీస్ మీరు 100 రూపీస్ ఇవ్వండి, హీ విల్ నాట్ బీ హ్యాపీ. హీ విల్ సే నాకు 1000 కావాలి. 1000 ఇవ్వండి, 10,000 అంటారు. 10,000 ఇచ్చినప్పుడు హీ విల్ సే 1 lakh. సో దిస్ లిమిట్ నెవర్ ఎండ్స్. అలాగే మీ ఎగ్జామ్ కోసమే కూడా, మీ మార్క్స్ కోసమే కూడా దీస్ లిమిట్స్ ఆర్ నాన్ ఎండింగ్. కాబట్టి ఒక రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్ సెట్ చేయండి. ఓకే, and you have to achieve the things in terms of the realistic expectations only. That is the only mantra ra. Migita ade moha maya idi
Get out of this moh maya. 720 out of 720 వచ్చినప్పుడు కూడా you will say, అరే I could get somewhere around, greedy world. అదే మొత్తం ఎంటైర్ వరల్డ్ ఇస్ గ్రీడీ. మీరు ఒకసారి రిచెస్ట్ పర్సన్ దగ్గర వెళ్ళి అడగండి, ఆర్ యూ హ్యాపీ ఆర్ యూ వాంట్ టు మేక్ మోర్ మనీ, వాట్ విల్ బి ద రెస్పాన్స్? మీ అందరికీ తెలుసు కదా. ఓకే unable to solve the PYQs. Then ఈ point of time లో you have only two options. Either you can dedicate your entire time to physics, లేదా you can leave the physics. Either the students who have been moderate అంటే day 1 నుంచి the students who are dedicated, they will only keep the dedication away. కానీ మిగతా స్టూడెంట్స్ కోసమే ఇఫ్ దే ఆర్ వీక్ అట్ ఫిజిక్స్ ఉన్నప్పుడు దేర్ ఆర్ ఓన్లీ టూ ఆప్షన్స్. ఈదర్ యూ డెడికేట్ ఎంటైర్ టైమ్ ఫర్ ఫిజిక్స్, లేదా వదిలేండి ఫిజిక్స్ని. ఓకే, దట్ ఈస్ ద హార్ష్ ట్రుత్ రా. ఐఎమ్ లిటరలీ నాట్ గోయింగ్ టు గివ్ యూ ద ఫాల్స్ హోప్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్. అందరూ ఏదైనా నిజం ఉంటే అదే చెప్తున్నాం. మిగతా టీచర్స్ని చూడండి, ఒకసారి యూట్యూబ్ పై వెళ్ళండి. They'll say 120 marks in last 2 days, 100 marks in అసలే పాసిబుల్ లేదు. ఓకే, సో ఇఫ్ యూ ఆర్ స్టడింగ్ ఫర్ 2 days 120 మార్క్స్ అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ దగ్గర 120 రావాలి. ఇదే కదా. ఎస్ సరే, ఎనీవేస్ లెట్ us come back to the question. అందరూ రీడ్ ద క్వశ్చన్. వాట్ ఆర్ ద క్వశ్చన్ సేయింగ్? 6 similar bulbs are connected across with a DC source. అయితే ఇదే internal EMF E, a zero internal resistance, power consumption by the bulbs. This is a 2019 question, lengthy question. Okay, and definitely let us see the solution now. Edigo, so ide EMF E, yes, EMF E ra negligible internal resistance ante EA raskondi. That's it. A ratio of power consumption when all are glowing అంటే ఇదిగో all 6 of the bulbs are glowing. ఇదే రెసిస్టర్స్ కదరా ఇది మొత్తం. That's it. This straight line is important. అందరు చూడండి, ఈ స్ట్రేట్ లైన్ లేకపోతే ఇట్ విల్ బి సిరీస్ మరి ప్యారలల్. ఈ స్ట్రేట్ లైన్ వచ్చినప్పుడు ప్యారలల్ మరి సిరీస్, సంథింగ్ లైక్ దిస్. చూడండి, దిస్ సిచ్యువేషన్ అండ్ దట్ సిచ్యువేషన్ ఇస్ డిఫరెంట్. అయితే సేమ్ రెసిస్టెన్స్ ఆర్ అనుకోండి, ఆర్ ఇదే కదా. అయితే R/3 రా నెట్ రెసిస్టెన్స్ అంటే 2R/3 వచ్చింది. అలాగే ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద కరెంట్ సార్, I అంటే ప్రతి ఒక్క రెసిస్టర్లో కరెంట్ ఎన్ని ఉండాలంటే ఇట్ షుడ్ బి E డివైడెడ్ బై 2R/3. అయితే కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 3E డివైడెడ్ బై 2R. ఇప్పుడు 3E/2R స్టార్టెడ్ ఫ్రమ్ దిస్ ప్లేస్. ఇదే కదా, ఈ 3E/2R నుంచి E/2R పైనకి పోతుంది. అలాగే E/2R ఇన్ ద మిడిల్ వన్, సిమిలర్లీ E/2R ఇన్ ద లోవర్ వన్. E/2R సేమ్ E/2R చెప్పాలి. ఇదే కదా. ఎస్, ఏం కావాలి? బై బల్బ్స్ రా, పవర్ కన్జంప్షన్ బై బల్బ్స్ అంటే సింపుల్ టర్మ్స్లో యూ హ్యావ్ సింపుల్ వన్ బల్బ్. అయితే ఈ బల్బ్ దగ్గర ఇదే రెసిస్టెన్స్ ఉన్నాయి, కరెంట్ దిస్, రెసిస్టెన్స్ దిస్. అయితే పవర్ కోసం ఫార్ములా ఏంటి సార్? I² డివైడెడ్ బై R, లేదా E²/R కదా, E²/R కూడా రాయొచ్చు. దాట్స్ ఇట్. సో యువర్ పవర్ ఈజ్ ఈక్వల్స్ టు V² డివైడెడ్ బై R. అదే. సో P1 ఫస్ట్ కేసులో వెన్ ఆల్ బల్బ్స్ ఆర్ గ్లోయింగ్, R వాల్యూ 2R/3 కదా, కాబట్టి V² డివైడెడ్ బై 2R/3 కూడా చెప్పొచ్చు. అయితే పవర్ P1 ఈజ్ ఈక్వల్స్ టు 3V² డివైడెడ్ బై 2R రాసుకోవచ్చు. ఇదే కదా, దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ కేస్. అలాగే మీ సెకండ్ కేసులో ఇన్ ద సిచ్యువేషన్ వెన్ 2 ఫ్రమ్ సెక్షన్ A, 1 ఫ్రమ్ సెక్షన్ B ఆర్ గ్లోయింగ్. అయితే there are 2 bulbs that are glowing from section A. Section A అంటే లెఫ్ట్ సైడ్ రా, సెక్షన్ B అంటే రైట్ సైడ్. ఇదే కదా. ఎస్, ఇదే మీ సిచ్యువేషన్ నెంబర్ 1 అండ్ దిస్ ఈజ్ ద సిచ్యువేషన్ నెంబర్ 2. అందరూ సెకండ్ సిచ్యువేషన్లో 2 బల్బ్స్ ఉన్నాయి ఇన్ ద సెక్షన్ A, అలాగే దెర్ ఈజ్ 1 బల్బ్ ఇన్ ద సెక్షన్ B. ఇదే కదా. దట్స్ ఇట్. కనెక్టెడ్ టు అ బ్యాటరీ. ఇదే మరి ఈఎంఎఫ్ ఆఫ్ ద బ్యాటరీ E అనుకోండి, రెసిస్టర్స్ R R/2 ప్లస్ R అంటే 3R/2. అదే. సో సార్ R net ఈజ్ ఈక్వల్స్ టు 3R/2. మరి ఏం చేయాలరా?
P2 చెప్పాలి. P2 అంటే V² డివైడెడ్ బై రెసిస్టెన్స్ 3R/2 అయితే 2V² డివైడెడ్ బై 3R. అది రేషియో కావాలి కదా, P1:P2 కాబట్టి ఇట్ షుడ్ బి ఈక్వల్స్ టు 3V²/2R డివైడెడ్ బై 2V²/3R. V²R gone 3/2 ఇంటూ 3/2 కదా, ఎస్ 3/2 బై 3/2 ఇంటూ 3/2, దట్స్ ఇట్. 9/4 అంటే ఆన్సర్. ఓకే, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అందరూ. 2 metals wire of identical dimensions σ1 σ2 are conductivities. కండక్టివిటీ అంటే తెలుసా మీకు? సార్ నీట్ లాస్ట్ టైం లాగా హార్డ్గా ఉంటుందా లేదా ఈజీరా? నాట్ ఈజీ, ఐ వుడ్ నాట్ సే ఈజీ ఆల్సో. చూడండి, సడన్లీ ఆఫ్టర్ టేకింగ్ సచ్ డిఫికల్ట్ పేపర్ దే విల్ ఆల్సో నాట్ టేక్ సో ఈజీ పేపర్ రా. ఓకే, ఒక బ్రిడ్జ్ ఉండాలి కదా, 2025 26 అంటే బ్రిడ్జ్ రా, బ్రిడ్జ్. మరి 27 నుంచి పేపర్స్ నార్మల్గా వస్తాయి. ఓకే, అయితే మీ 26 పేపర్ రా, ఇట్ విల్ బి బిట్వీన్ ఈజీ టు మోడరేట్, డిఫికల్ట్ అసలు లేదు. ఓకే, ఇదే నా అండర్స్టాండింగ్. నో డిఫికల్ట్ పేపర్ ఫార్ యువర్ నీట్ 2026 ఎగ్జామ్. ఏంట్రా ఇది, ఎవడు ఈస్ కాలింగ్ మీ? ధైర్యం రావట్లేదు. యూ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్. ఓకే, ఒక నిమిషం ఆగండి రా, ఐఎమ్ గెటింగ్ కాల్స్. ఓకే, లెట్ us see what exactly the situation is. Please attempt that question. I will be back in 2 minutes. 2 minutes లో వస్తుంది అందరూ.
రైట్. ఓకే, తమిళ్ ఏంటి, తెలుగు ఏంటి, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ రా ఇది మొత్తం. చెప్పండి. కండక్టివిటీస్ కదా, కండక్టివిటీస్ అంటే ఎస్, let us continue with the discussion, students. You can give it the like ra. Okay, what do you want? Conductivity of the two metal wires of identical dimensions are connected in series. If sigma 1 sigma 2 are the conductivities of the metal wires. Direct air akkaledu, I don't want the direct air. Yes. So idigo, these are the two metal wires ante resistors kada. Sigma 1 sigma 2 conductivity andaru chudandi. Sigma 1 ante resistance ra, resistance is inversely proportional to sigma conductivity. Gurtu pettukondi ide kada. Resistivity ra, rho kada, rho ante it is exactly inverse of your conductivity. Ade అయితే రెసిస్టెన్స్ రా సిరీస్లో ఉన్నప్పుడు ఆర్ నెట్ ఈజ్ ఈక్వల్స్ టు R1 బై R1 ప్లస్ R2 వస్తాయి కదా. అలాగే వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ రెసిస్టివిటీస్ రా, నెట్ రెసిస్టివిటీ అంటే ఇట్ ఈస్ ρ1 ప్లస్ ρ2. కానీ రో నెట్కి ప్లేస్లో సిగ్మా నెట్ సబ్స్టిట్యూట్ చేయాలి. కాబట్టి రో నెట్ అంటే 1 అపాన్ సిగ్మా నెట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అపాన్ సిగ్మా 1 plus 1 upon sigma 2. That's it. So 1 upon sigma net is equals to sigma 1 plus sigma 2 divided by sigma 1 sigma 2. వచ్చిందా లేదా? ఇన్వర్ట్ ఏంటో చేయండి. కాబట్టి సిగ్మా నెట్ అంటే సిగ్మా 1 సిగ్మా 2 డివైడెడ్ బై సిగ్మా 1 ప్లస్ సిగ్మా 2 వస్తుంది. దిస్ ఈజ్ యువర్ ఫైనల్ ఆన్సర్. చెప్పండి, వచ్చిందా లేదా? రైట్. సో ఇది 58 కిదరా, 258. సరే, సో దీస్ ఆర్ ద 3 క్వశ్చన్స్ అందరూ అటెంప్ట్ చేయాలి. యూ కెన్ అటెంప్ట్ ఇట్, ఓకే, మీరు అటెంప్ట్ చేయొచ్చు. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ క్వశ్చన్ ఆల్సో. దాని తర్వాత వీ విల్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ రా, మ్యాగ్నెటిజం కదా నెక్స్ట్ చాప్టర్ అందరూ. ఎస్, సో ఈ సిస్టమ్ కోసమే గుర్తుపెట్టుకోండి. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ 1996 క్వశ్చన్ అందరూ, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అ 1996 క్వశ్చన్, ఇది చాలా 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 కన్సెప్చువల్ క్వశ్చన్ ఉంటుంది. Okay, this is my certificate ra, conceptual question idi. So attempting these questions are not easy. Sir, easy to moderate as per you. Can I do 20 years PYQ and score well? Yes, but e point of time lo, you don't have time to solve the 20 years PYQs at all. Okay, time e ledu kada. Then how are you going to attempt ra? You don't have much time at all. Kabatti sare, anyways students, let us see this paper ra. ఒకసారి మీ నీట్ వెబ్సైట్ ఎగ్జామ్ అయిందంటే యూ కమ్ బ్యాక్ టు దిస్ ఛానల్ అగైన్ రా. ఓకే, ఒక నార్మల్ లైవ్లో రండి మీరు అందరూ, అండ్ దెన్ యూ టెల్ అబౌట్ యువర్ ఎక్స్పీరియన్సెస్. అయితే టోటల్ లైఫ్ ఎక్స్పీరియన్స్, వాట్ వేర్ ద టోటల్ సిచ్యువేషన్స్, నెట్ ప్రాబ్లమా? ఓకే 1 + √3 No. ఇది ఇన్ఫైనైట్ గ్రిడ్ కాదురా. దిస్ ఈజ్ నాట్ ఇన్ఫైనైట్ గ్రిడ్. ఓకే, వాట్ విల్ బి ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్ బిట్వీన్ పాయింట్స్ ఏ అండ్ డి? సో పాయింట్ ఏ అంటే ఇదే, దిస్ ఈజ్ యువర్ పాయింట్ ఏ, అలాగే ఇదే మీ పాయింట్ డి రా అందరూ. ఓకే, ఎస్, సో పాయింట్ ఏ ఇదే అండ్ దిస్ ఈజ్ యువర్ పాయింట్ బి. మరి ఏం చేయాలిరా? ఇది పాయింట్ ఏ పాయింట్ డి కదా. సో వెన్ ఎవర్ ఇట్ ఈస్ ఆస్కింగ్ యూ అబౌట్ ద రెసిస్టెన్స్ అంటే చూడండి, అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, షార్ట్ కట్ అంటే మామూలుగానే ఈ 2 పాయింట్స్ని ఒక బ్యాటరీతోనే కనెక్ట్ చేయండి. దాట్స్ ఇట్. అయితే పాయింట్ ఏ షుడ్ బి కనెక్టెడ్ టు 1 టర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ. ఇదే బ్యాటరీ అనుకోండి. అలాగే ఇదే మీ పాయింట్ బి రా. అయితే యువర్ కరెంట్ ఈస్ స్టార్టింగ్ ఫ్రమ్ దిస్ ప్లేస్. ఎక్కడ నుంచి మొత్తం పోయినప్పుడు ఇట్ ఈస్ కమింగ్ బ్యాక్ అట్ డి. అయితే నాకు చెప్పండి ఒకసారి, దిస్ రెసిస్టర్ రా, ఈజ్ ఇట్ యూస్ఫుల్? ఎనీ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఇట్? నో, ఎందుకంటే ఓపెన్ సర్క్యూట్ కదా అది. దెర్ ఈజ్ నో కరెంట్ ఫ్లోయింగ్ త్రూ 10 ohm రెసిస్టర్. చూడండి, ఫ్రమ్ రెసిస్టెన్స్ సి అండ్ బి రా. కాబట్టి ఈ 2 రెసిస్టర్స్ని క్యాన్సిల్ చేయండి. ఫినిష్డ్. బికాస్ దెర్ ఈస్ నో కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ద 2 రెసిస్టర్స్. జస్ట్ ఫర్ కన్ఫ్యూజింగ్ యూ రా, దే ఆర్ గివెన్. డన్. ఎప్పుడు చెప్పండి ఇదే 10 అదే. సో యువర్ క్వశ్చన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సింప్లిఫైడ్ టు దిస్ వన్.
10 ohm. అలాగే ఇది కూడా 10 ohms రా. This is also 10 ohms. This is also 10 ohms. ఇది కూడా 10 ohms ఓన్లీ. అలాగే ఇది కూడా 10 ohms. సో 10 ohm, 10 ohm, 10, ఇది కూడా 10, ఇది కూడా 10. ఎప్పుడు చెప్పండి నెట్ రెసిస్టర్ ఇదే కదా. ఇప్పుడు దిస్ 10 and 10 ఆర్ ఇన్ సిరీస్ రా, సిరీస్. అయితే ఈ 10కి ప్లేస్లో 20 రావాలి, ఇదే కదా 20 ohms రా బాబు, 20 ohms, 20 ohms. అలాగే ఇది కూడా సిరీస్లోనే ఉంటుంది కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ దీస్ 10 and 10 ఆల్సో 20 ohm రావాలి. ఇప్పుడు 20 ప్యారలల్లో కదా. సో ఇఫ్ ద 20 ఆర్ ఇన్ ప్యారలల్ అయితే ద నెట్ రెసిస్టర్ ఆఫ్ దిస్ 20 బికమ్స్ 10. అయితే దిస్ ఇస్ జస్ట్ 10 రా, 10 సిరీస్ కదా, డైరెక్ట్గా 30 ohms వస్తాయి. అండర్స్టాండింగ్? ద డైరెక్ట్ ఆన్సర్ ఈస్ 30 ohms. ఇట్స్ నాట్ ఎన్ ఇన్ఫైనైట్ గ్రిడ్. ఇది ఇన్ఫైనైట్ గ్రిడ్ కాదురా. ఓకే, ఇట్స్ అ సింపుల్ ఈ క్వశ్చన్ రా. ఇట్ ఈస్ అ సింపుల్ క్వశ్చన్ అందరు. ఎస్, కానీ నిమిషమా, చెప్పండి అందరు. ఐ హోప్ ఇట్ ఈస్ అండర్స్టాండబుల్ కదా. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్ రా బాబు. ఐ హోప్ వీ కెన్ డూ దాట్ బై యువర్ సెల్ఫ్ ఇట్ సెల్ఫ్. ఓకే, సరే అటెంప్ట్ చేయండి. మీరు అటెంప్ట్ చేయొచ్చు కదా. దీస్ ఆర్ ఆల్ ద పేపర్స్. ఐ విల్ ప్రొవైడ్ దిస్ PDF. అందరూ మిగతా క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయండి ఒకసారి. యూ విల్ ఆటోమేటికలీ అండర్స్టాండ్ ఎవ్రీ సింగిల్ థింగ్. ఓకే, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఓన్లీ. ఇది కూడా రా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఓన్లీ. సరే చెప్పండి ఎలా సాల్వ్ చేయాలి సార్ ఈ క్వశ్చన్ని. ద నెట్వర్క్ కావాలి కదా. ఈచ్ ఆఫ్ ద రెసిస్టెన్స్ ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ పాయింట్స్ A and B కావాలి. సో మీకు ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ బిట్వీన్ పాయింట్స్ A and B కావాలంటే ఇది కూడా కన్సెప్చువల్ క్వశ్చన్. ఇట్ హ్యాస్ బీన్ ఆస్క్డ్ ఇన్ 1995 రా. కానీ మరి ఒకసారి చాలా చాలా హై కన్సెప్చువల్ క్వశ్చన్ ఉండాలి ఇది. ఓకే అందరూ చెప్పండి ఒకసారి. సో కన్సెప్ట్ అంటే ఏంట్రా? కన్సెప్ట్ అంటే ఇఫ్ యూ హ్యావ్ 2 రెసిస్టర్స్ అండ్ ఈ రెసిస్టర్కి ఎండ్స్లో పొటెన్షియల్ మాత్రమే సేమ్ ఉన్నప్పుడు ఇది కోసం ఇఫ్ దిస్ ఈజ్ అ రెసిస్టర్ అందరు చూడండి ఇదే కదా. ఈ పాయింట్ పైన పొటెన్షియల్ 10, ఇది ఈ పాయింట్ పైన పొటెన్షియల్ 10 ఉన్నప్పుడు దెర్ ఇస్ నో కరెంట్ ఫ్లోయింగ్ కదా, ఎందుకంటే పొటెన్షియల్ డిఫరెన్సే లేదు. సో ఇఫ్ దెర్ ఇస్ నో పొటెన్షియల్ డిఫరెన్స్ అయితే నో కరెంట్ రా. కరెంట్ లేకపోతే రెసిస్టెన్స్ కూడా యూజ్లెస్. ఇది అదే ఫోకస్ చేయండి. ఈ పాయింట్కి పొటెన్షియల్ X అనుకోండి రా. అలాగే ఇదిగో దెర్ ఇస్ దిస్ కరెంట్ I ఫ్లోయింగ్, అలాగే కరెంట్ I ఫ్లోయింగ్, కరెంట్ I ఇస్ ఫ్లోయింగ్. సో ఇఫ్ ద కరెంట్ I ఇస్ ఫ్లోయింగ్ అంటే ఈ పాయింట్ ఆఫ్ టైంలో పొటెన్షియల్ X - 2I వస్తుంది. ఇదే కదారా V - IR, V - IR. అదే అలాగే ఇక్కడ కూడా ఈ పాయింట్లో పొటెన్షియల్ X - 2I వస్తుంది. వచ్చిందా లేదా? ఇప్పుడు చూడండి ఈ రెసిస్టర్ 2 ohm రెసిస్టర్ని ఈ ఎండ్ పైన X - 2I, ఈ ఎండ్ పైన కూడా X - 2I. అయితే ఫ్రమ్ దిస్ రెసిస్టర్ దెర్ ఇస్ నో కరెంట్ ఫ్లోయింగ్ కాబట్టి ఈ రెసిస్టెన్స్ని క్యాన్సలే చేయండి, ఎందుకంటే ఇట్స్ యూజ్లెస్ రెసిస్టర్, కరెంట్ లేదు కదా అసలు. ఎస్, ఎప్పుడు మిగతా వాల్యూస్ రాసుకోండి మీరే. సో దిస్ ఈజ్ యువర్ 2 ohm రెసిస్టర్ సింప్లిఫై చేసినప్పుడు ఇదే కదా. అలాగే ఇది కూడా 2 ohm రెసిస్టర్ ఇస్తే అండ్ దెన్ యూ హ్యావ్ దిస్ 2 ohm రెసిస్టర్. అలాగే ఇది కూడా 2 ohm రెసిస్టర్ ఓన్లీ. ఎస్, దిస్ ఈజ్ ఆల్సో యువర్ 2 ohm రెసిస్టర్. వచ్చిందా లేదా అందరు? ఇదే కదా. ఎస్, నౌ యూ నీడ్ టు ఫైండ్ ద రెసిస్టెన్స్ బిట్వీన్ పాయింట్స్ A and B. ఇప్పుడు చూడండి సిరీస్ ప్యారలల్ రా, అయిపోయింది. ఓకే, ఓకే. ఎస్, 2 ohms కదా, 2 ohms. సో 2 becomes 4 ohms కదా. ఇదే పాయింట్ A అనుకోండి. అలాగే దిస్ ఈజ్ యువర్ పాయింట్ B. వచ్చిందా లేదా? అయితే ఇఫ్ యూ గో త్రూ దిస్ బ్రాంచ్ రా, ఇట్ ఈస్ కమింగ్ అవుట్ యాజ్ 4 ohms. అలాగే ఇది కూడా 4 ohms ఓన్లీ. చూడండి 2 to 4 కదా. ఇప్పుడు 4 ప్యారలల్లో ఉన్నప్పుడు నెట్ రెసిస్టెన్స్ ఇస్ 2 ohms. ఓకే, 4 ప్యారలల్లో ఉన్నప్పుడు నెట్ రెసిస్టెన్స్ అయితే 2 ohms వస్తాయి. డన్ విత్ ద క్వశ్చన్. ఇప్పుడు సరే నెక్స్ట్ క్వశ్చన్ రా. మ్యాగ్నెటిజం కదా. ఎస్, చెప్పండి అందరు. డన్, నాట్ డన్? ఓకే,
let us talk about the next chapter, students. Next chapter అంటే magnetism రా. magnetism లేదా మూవింగ్ చార్జెస్ అండ్ magnetism లేదా magnetic effects of electric current అని అంటారు. ఓకే, ఎస్, తొందరగా చాప్టర్తోనే గో త్రూ చేసి we will go towards the PYQs itself. ఓకే, సరే అందరూ ఫస్ట్ పాయింట్ రా. ఫస్ట్ పాయింట్ దీంట్లో you have Biot-Savart law. వాట్ డస్ ఇట్ సే? స్టేట్మెంట్ చెప్పండి ఒకసారి. ఇదే ఒక వైర్లో కరెంట్ ఫ్లో చేసినప్పుడు అట్ అ ర్యాండమ్ డిస్టెన్స్ ఆర్ బార్ రా బాబు. ఇదిగో డిఎల్ బార్ అంటే చిన్న డిస్టెన్స్ అనుకోండి, డిఎల్ బార్. అదే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కావాలి కదా, ఈ డిస్టెన్స్ పైన చిన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిబి బార్ అయితే μ0 ఇంటూ ఐ డివైడెడ్ బై 4π, ఇదే మల్టిప్లైడ్ బై డిఎల్ బార్ క్రాస్ ఆర్ బార్ divided by r cube వస్తాయి. that's it. so this is your Biot-Savart law. లేదా సింప్లిఫైడ్ ఫార్మ్స్లో కావాలంటే dB is equals to μ0 IDL sin theta divided by 4π r square కూడా రావచ్చు. సో దిస్ ఈజ్ యువర్ Biot-Savart law. వచ్చిందా లేదా? అయితే దట్ మీన్స్ ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ అ వైర్ దట్ కరెంట్ క్యారీస్ అ కరెంట్ రా. ఈ వైర్లోంచి కరెంట్ ఫ్లో చేసినప్పుడు ఒక జనరల్ పాయింట్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తాయి ఈ కరెంట్ వల్ల. డిపెండింగ్ అపాన్ ద షేప్స్ ఆఫ్ ద వైర్స్ వేరే వేరే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫార్ములాస్ ఉన్నాయి. ఓకే, ఎస్. సో ఇప్పుడు లెట్ us go and quickly go through the shapes and magnetic field. ఇదే కదా, ఎస్, షేప్స్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాల్యూస్. ఓకే, షేప్స్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాల్యూస్ అందరు. సో షేప్స్ అంటే మొదటిగా యూ హ్యావ్ అ రింగ్ రా. రింగ్ 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 రింగ్లో అరే ఏంట్రా ఇది? షేప్స్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాల్యూస్ కదా అందరూ. సో లెట్ us say స్టార్ట్ ఫ్రమ్ ద ఫస్ట్ పాయింట్ ఇట్ సెల్ఫ్ రా. ఇన్ఫైనైట్ వైర్ తీసుకోండి. నాట్ ఇన్ఫైనైట్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ టేక్ ద ఫైనైట్ వైర్. ఇదే కదా, ఎస్. సో మీ దగ్గర ఫైనైట్ వైర్ ఉన్నప్పుడు చెప్పండి, ఇదే మీ వైర్, ది వైర్లోంచి కరెంట్ ఐ ఈజ్ ఫ్లోయింగ్. అలాగే ఒక ర్యాండమ్ డిస్టెన్స్ డి ఉండాలి. ఈ యాంగిల్ θ1, అలాగే దిస్ యాంగిల్ ఈజ్ θ2. వచ్చిందా లేదా అందరూ? ఎస్. సో నౌ ఇఫ్ యూ వాంట్ టు క్యాల్కులేట్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రా, ఈ పాయింట్ పైన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి వాల్యూ ఏంటంటే μ0 I డివైడెడ్ బై 4πd మొదటిగా రావాలి. 4πd. ఓకే, అరే ఇది పై రా ఇది. ఎస్, μ0 I బై 4πd మల్టిప్లైడ్ బై సైన్ ఆఫ్ యాంగిల్ θ1 ప్లస్ సైన్ ఆఫ్ యాంగిల్ θ2 వస్తుంది. దట్స్ ఇట్, యాజ్ సింపుల్ యాజ్ దట్. అలాగే ఇఫ్ యూ హ్యావ్ ఎన్ ఇన్ఫైనైట్ వైర్ రా, ఇన్ఫైనైట్ వైర్ కోసమే వేరే ఫార్ములా వస్తాయి. ద ఫార్ములా ఈజ్ డిఫరెంట్ ఫర్ ఇన్ఫైనైట్ వైర్ ఆల్సో. ఇదే కదా, ఎస్. ఫైనైట్ వైర్ తర్వాత సెకండ్ కండిషన్లో మీ దగ్గర ఇన్ఫైనైట్ వైర్ ఈజ్ దేర్. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఇన్ఫైనైట్ వైర్ అయితే ఇదే, దిస్ ఈజ్ ద కండిషన్. సో ఇఫ్ యూ వాంట్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అట్ అ జనరల్ పాయింట్ రా. జనరల్ పాయింట్ అంటే ఇదే కదా, డిస్టెన్స్ డి అనుకోండి. ఈ పాయింట్ ఆఫ్ టైంలో యువర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి ఈజ్ నథింగ్ బట్ μ0 I డివైడెడ్ బై 2πd ఉండాలి. ఓకే, 2πd ఫార్ములా మాత్రమే గుర్తుపెట్టుకోండి. థర్డ్ కేసులో యూ హ్యావ్ సెమీ ఇన్ఫైనైట్ వైర్. ఎస్, థర్డ్ కేస్ కదా, సెమీ ఇన్ఫైనైట్ వైర్ ఉన్నప్పుడు ఫార్ములా ఏంట్రా? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కావాలి కదా ఈ సెమీ ఇన్ఫైనైట్ వైర్ వల్ల. అదే, సో సెమీ ఇన్ఫైనైట్ వైర్ అంటే ఇట్ ఈస్ ఫైనైట్ అట్ వన్ ఎండ్, అలాగే ఇన్ఫైనైట్ అట్ అనదర్ ఎండ్ రా. ఇదిగో ఈ పాయింట్ పైన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కావాలి, డిస్టెన్స్ డి అనుకోండి. దీంట్లోంచి కరెంట్ ఐ ఈస్ ఫ్లోయింగ్. అయితే యువర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్స్ టు μ0 I divided by 4πd, as simple as that itself. Okay, మూడు పార్ట్స్ వచ్చింది కదా. Now let us move towards the next shapes ra. Next shape ante shape number 4, and that is going to be your arc of the circle. Okay, arc of circle ante radius r, angle theta anukondi. So this is the arc of the circle. Ochinda leda andaru? Ide kada. Yes. ఈ యాంగిల్ θ అనుకోండి, అండ్ ఫ్రమ్ దిస్ దెర్ ఇస్ దిస్ కరెంట్ ఐ దట్ ఈస్ ఫ్లోయింగ్. వచ్చిందా లేదా అందరు? రేడియస్ ఆర్ కదా, రేడియస్ ఆర్, రేడియస్ ఆర్.
ఇక్కడ కూడా రేడియస్ ఆర్ అనుకోండి. సో నౌ ఇఫ్ యూ వాంట్ టు టాక్ అబౌట్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అట్ ద సెంటర్, బి అట్ ద సెంటర్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అట్ సెంటర్ కావాలంటే ఫార్ములా గుర్తుపెట్టుకోండి, మ్యూ నాట్ ఐ థీటా డివైడెడ్ బై 4πr రాసుకోవచ్చు. ఇఫ్ ఇట్స్ అ సెమీ సర్క్యులర్ రింగ్, అందరూ సెమీ సర్క్యులర్ రింగ్ ఉన్నప్పుడు యాంగిల్ చేంజెస్ కదా. ఎస్, సో ఇఫ్ ఇట్ ఈస్ యువర్ సెమీ సర్క్యులర్ రింగ్ అట్ దట్ టైమ్ ద సెంట్రల్ యాంగిల్ బికమ్స్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్స్ టు పై. పై అంటే 180 degrees, ఇదే కదా. ఎస్, పై థీటా వాల్యూ పై వచ్చింది సార్. అలాగే దెర్ షుడ్ బి కరెంట్ ఐ ఫ్లోయింగ్. ఓకే, రేడియస్ ఆర్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అట్ ద సెంటర్, మరి ఒకసారి సెంటర్ పైన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్యాలిక్యులేట్ చేయాలి. మ్యూ నాట్ ఐ థీటాకి ప్లేస్లో పై సబ్స్టిట్యూట్ చేయండి, డివైడెడ్ బై 4πr వస్తుంది. ఇదిగో పై గాన్. అయితే బి బార్ అట్ ద సెంటర్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అట్ ద సెంటర్ అంటే మ్యూ నాట్ ఐ డివైడెడ్ బై 4r వస్తుంది. అలాగే ఇఫ్ యూ హ్యావ్ అ ఫుల్ రింగ్ రా, ఫుల్ రింగ్కి కేసులో అట్లా కాదు. ఓకే, సో ఫిఫ్త్ వన్ అంటే సెమీ సర్క్యులర్ రింగ్ కదా. సిక్స్త్ కేస్ రా, సర్క్యులర్ రింగ్ అనుకోండి. సో ఇఫ్ దిస్ ఈజ్ యువర్ సర్క్యులర్ రింగ్, ఆ పాయింట్ ఆఫ్ టైంలో యూ నీడ్ టు క్యాల్కులేట్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ద సర్క్యులర్ రింగ్ కదా. ఎస్, ఇదే దిస్ ఈజ్ యువర్ సర్క్యులర్ రింగ్ అందరూ. సో దీంట్లో కరెంట్ ఐ ఈస్ ఫ్లోయింగ్ సంథింగ్ లైక్ దిస్. ఇదే మీ కరెంట్ ఐ, అలాగే దిస్ ఈజ్ యువర్ కరెంట్ ఐ. వచ్చిందా లేదా? మరి సెంటర్ పైన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కావాలి కదా. సో బీ అట్ ద సెంటర్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అట్ ద సెంటర్, మ్యూ నాట్ ఐ డివైడెడ్ బై 2r ఉండాలి. ఇదే కదా. ఇప్పుడు దేర్ విల్ బి ద కాంబినేషన్ ఆఫ్ దీస్ కేసెస్ రా. ఓకే, ఈ కేసెస్కి కాంబినేషన్ ఉంటాయి కొన్నిసారి. సెయింగ్ సంథింగ్, నాట్ సెయింగ్ సంథింగ్ బ్రో, నీకు క్లాస్ ఇంట్రెస్టెడ్ అయితే డన్. నెక్స్ట్ పార్ట్ రా, నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద డిస్కషన్ కదా. ఎస్ ఎస్, బాయట్ లా అయిపోయింది కదా. ఇప్పుడు లెట్స్ టాక్ అబౌట్ ద నెక్స్ట్ లా రా. అది అయితే ఇట్ ఈస్ యువర్ ఆంపియర్ సర్క్యూటల్ లా. అందరూ ఆంపియర్ సర్క్యూటల్ లా కదా. ఎస్, ఓకే, ఆంపియర్ సర్క్యూటల్ లా. చెప్పండి స్టేట్మెంట్ ఏంట్రా బాబు? స్టేట్మెంట్ అంటే ఇదే, ఆంపియర్ సర్క్యూటల్ లా కోసమే క్లోజ్డ్ ఇంటిగ్రల్ ఆఫ్ బి బార్ డాట్ డిఎల్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ నాట్ మల్టిప్లైడ్ బై ఐ ఇన్సైడ్. చూడండి, ఇదే కదా. దిస్ ఈజ్ ద స్టేట్మెంట్ ఆఫ్ యువర్ ఆంపియర్స్ సర్క్యూటల్ లా. అయితే మీ దగ్గర వైర్స్ ఉన్నప్పుడు యూజ్ కేసెస్ తర్వాత చూద్దాం. ఓకే, లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ టాపిక్. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఫోర్స్ ఆన్ అ మూవింగ్ చార్జ్. ఫోర్స్ ఆన్ అ మూవింగ్ చార్జ్. అలాగే కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఆల్సో రా. గుర్తుపెట్టుకోండి, ఇదే మీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ బీ బార్ అనుకోండి. ఓకే, దిస్ ఈజ్ ద డైరెక్షన్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బీ బార్ అందరూ. ఇప్పుడు ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఇఫ్ యు ఆర్ బ్రింగింగ్ అ పాయింట్ చార్జ్ అంటే ఇదే, ఈ చార్జ్ క్యూ అనుకోండి, అండ్ ఇట్ ఈస్ మూవింగ్ విత్ స్పీడ్ ఆఫ్ v. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ సార్, ఈ చార్జ్ పైన దెర్ ఈస్ అ కంటిన్యూస్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఇట్ విచ్ ఈస్ మూవింగ్ దిస్ చార్జ్ ఇన్ అ సర్క్యులర్ మోషన్. ఇదే కదా. ఎస్, మరి సార్ రేడియస్ ఆఫ్ దిస్ సర్కిల్ అంటే r అనుకోండి. సో దిస్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్, అలాగే దిస్ రేడియస్ ఈజ్ r. అర్థమైంది? చార్జ్ q, మాస్ m అనుకోండి, స్పీడ్ v, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ b ఉన్నప్పుడు ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్ r ఈజ్ ఈక్వల్స్ టు mv డివైడెడ్ బై qb. అలాగే ఇఫ్ యూ వాంట్ టు టాక్ అబౌట్ ద టైం పీరియడ్, ఇట్ ఈజ్ 2πm డివైడెడ్ బై qb వస్తాయి. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు టాక్ అబౌట్ ఫ్రీక్వెన్సీ రా బాబు, ఫ్రీక్వెన్సీ అయితే qb డివైడెడ్ బై 2πm. ఇదే కదా. యాంగులర్ స్పీడ్ కావాలంటే ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు qb డివైడెడ్ బై m. ఒమేగా వాల్యూ వచ్చింది. అలాగే వాట్ ఎల్స్ రిమైనింగ్ రా, రేడియస్ వచ్చింది, యాంగులర్ స్పీడ్ వచ్చింది, స్పీడ్ ఈజ్ ఆల్రెడీ దేర్, టైం పీరియడ్ ఈజ్ దేర్. అయిపోయింది కదా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద డిస్కషన్స్ అందరూ. సో దీస్ ఆర్ ద ఫార్ములాస్ దట్ ఐ వాంట్ యూ టు రిమెంబర్. ఇదే కదా. ఎస్, నెక్స్ట్ పార్ట్ కోసమే చెప్పండి. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫోర్స్ ఆన్ అ కరెంట్ క్యారీయింగ్ కండక్టర్. ఓకే, ఫోర్స్ ఆన్ అ కరెంట్ క్యారీయింగ్ కండక్టర్ కదా. ఎస్, ఫోర్స్ ఆన్ అ కరెంట్
carrying conductor. చెప్పండి అందరూ. సో ఇఫ్ యూ హ్యావ్ ఎ కండక్టర్ దట్ క్యారీస్ అ కరెంట్, ఇదే ఈ కండక్టర్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టినప్పుడు దిస్ ఈజ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కదా. ఎస్, సరే. సో దిస్ ఈజ్ యువర్ వైర్ రా, చూడండి ఇదే కదా. అయితే ఈ వైర్ నుంచి దెర్ ఇస్ దిస్ కరెంట్ ఐ దట్ ఈస్ మూవింగ్ ఇన్ ద అప్వర్డ్ డైరెక్షన్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బీ బార్ ఇన్ టు ద ప్లేన్ అనుకోండి. లెంత్ ఆఫ్ ద వెక్టర్ ఎల్ బార్ రా, అదే దాట్స్ ఇట్. ఆటోమేటికలీ ఈవెన్ ఇఫ్ యు ఆర్ మూవింగ్ ద కరెంట్, అయితే దేర్ విల్ బీ అ ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై దిస్ కండక్టర్. సో సార్ ఫార్ములా ఏంటి? మొదటిగా ఎఫ్ బార్ అయితే ఐ ఇంటూ ఇన్ బ్రాకెట్ ఎల్ బార్ క్రాస్ బీ బార్. సో ఇప్పుడు డైరెక్షన్ కోసమే ఎల్ బార్ క్రాస్ బీ బార్కి డైరెక్షన్ ఫైండ్ చేయండి. ఎల్ బార్ అంటే పైనకి పాయింట్ చేస్తుంది, ఎందుకంటే సార్ కరెంట్ కూడా పైనకి ఉంటుంది కదా. సో ఎల్ బార్ క్రాస్ బీ బార్ ఇంటూ ద ప్లేన్ ఉన్నప్పుడు ద వాల్యూ ఆఫ్ ఎల్ బార్ క్రాస్ బీ బార్ ఇస్ టు ద లెఫ్ట్ సైడ్. కాబట్టి ఈ కండక్టర్ పైన ఫోర్స్ కూడా లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది. దాట్ ఈస్ ఇట్. సో దిస్ ఈస్ ద ఫోర్స్ ఆన్ ద కండక్టర్ ఇట్ సెల్ఫ్, ఎఫ్ బార్ టువర్డ్స్ ద లెఫ్ట్. వచ్చిందా లేదా? సో కొన్నిసారి ఇఫ్ యాంగిల్ థీటా ఈస్ గివెన్ అయితే ఎఫ్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఐ ఇంటూ ఎల్ ఇంటూ బి ఇంటూ సైన్ థీటా. దాట్స్ ఇట్. Understanding? So this is the force on a current carrying conductor. Andaru. With a special note, గుర్తుపెట్టుకోండి. నోట్ ద ఎల్ బార్ రా, ఈ ఫార్ములాలో ఎల్ బార్ వచ్చింది కదా. దిస్ ఎల్ బార్ ఈజ్ నథింగ్ బట్ ద షార్టెస్ట్ డిస్ప్లేస్మెంట్. ఇదిగో ఇట్స్ నాట్ ద కంప్లీట్ లెంత్ ఆఫ్ ద వైర్, ఓకే. ఇదే షార్టెస్ట్ డిస్ప్లేస్మెంట్ బిట్వీన్ ద ఎండ్ పాయింట్స్ రా బాబు, బిట్వీన్ ద ఎండ్ పాయింట్స్ ఆఫ్ ద కండక్టర్. అదే ఇదే కదా. ఎస్, బిట్వీన్ ద ఎండ్ పాయింట్స్ ఆఫ్ ద కండక్టర్. అయితే దాట్ బికమ్స్ యువర్ ఎల్ బార్ వాల్యూ. ఓకే. అయితే ఫర్ లూప్స్ రా, మీ ఏదైనా లూప్ ఉంటే ప్రతి ఒక్క లూప్ కోసమే ఫర్ లూప్స్ చెప్పండి ఎల్ బార్ వాల్యూ 0 ఉంటుంది. ఎందుకంటే డిస్ప్లేస్మెంట్ ఈజ్ అ 0 రా. స్టార్ట్ ఫ్రమ్ ద సేమ్ పాయింట్, గో త్రూ ద ఎంటైర్ లూప్, మరి కమింగ్ అట్ ద సేమ్ పాయింట్ అంటే డిస్ప్లేస్మెంట్ 0. సో డిస్ప్లేస్మెంట్ 0 వచ్చినప్పుడు మీ ఫోర్స్ కూడా 0 రావాలి. దాట్స్ ఇట్. అయితే ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ అ లూప్ ఇన్ అ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రా, ఈ లూప్ పైన ఫోర్స్ అసలు రాదు. టార్క్ వస్తుంది కానీ ఫోర్స్ రాదు, ఓకే. ఎస్, టార్క్ కోసమే వేరే ఫార్ములా ఇస్ దేర్, వీ విల్ డిస్కస్ ఇట్ ఆఫ్టర్ సమ్ టైమ్. కానీ ఫోర్స్ అంటే 0, ఓకే. అసలు ఫోర్స్ రావట్లేదు. Done. How many marks in first year? Sir. Next. Force అయిపోయింది కదా. I L bar cross B bar. ఇప్పుడు let us talk about the magnetic field రా బాబు. Magnetic field due to a moving charge. ఇదే కదా. Due to a moving charge. అర్థమైందా లేదా? అయితే ఇఫ్ యూ హ్యావ్ అ మూవింగ్ చార్జ్ క్యూ అనుకుంటారా, ఈ చార్జ్ క్యూ దగ్గర ఒక స్పీడ్ v ఉన్నప్పుడు automatically when it is moving right, it is creating magnetic field around itself. ఇదే కదా. So if it is moving in the upward direction ra, moving in the upward direction, kabatti మీ magnetic field created something like this. ఇదిగో motion versus field కి imagination చేసుకోండి, something like this ra. Are you understanding? Yes. అయితే ఫార్ములా చెప్పండి. ఒక జనరల్ డిస్టెన్స్ పైన ఫార్ములా కావాలి కదా. ఈ డిస్టెన్స్ ఆర్ బార్, అలాగే వెలాసిటీ వి బార్ అనుకోండి. సో సార్ ఈ పాయింట్ పైన మ్యాగ్నెటిక్ ఫీల్డ్, చిన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిబి బార్ లేదా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి బార్ ఈజ్ ఈక్వల్స్ టు μ0 ఇంటూ క్యూ రా. ఐకి ప్లేస్లో క్యూ వచ్చింది, డివైడెడ్ బై 4π.
అలాగే V bar cross R bar divided by R cube రావాలి. That's it. So it is just your Biot-Savart law, కానీ it's a little extension form of that. Okay. Yes. Yeah, Varalakshmi, what is your doubt? Tell me. So magnetic field B bar అయితే mu naught Q V bar cross R bar divided by 4 pi R cube. Okay, this is the magnetic field. వచ్చిందా లేదా అందరూ? Yes. So formulas మాత్రమే గుర్తుపెట్టుకోండి. Okay, these are one of the most important discussions you could ever have. Okay, formulas రా, formulas ఇంకా చాలు. Okay, you don't need anything else. సరే, నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద డిస్కషన్ అందరు ఇదే కదా? ఎస్, ఆల్మోస్ట్ కంప్లీటెడ్ రా. ఇప్పుడు లెట్స్ టాక్ అబౌట్ ద సాలినాయిడ్. ఓకే, సాలినాయిడ్ గురించి చూద్దాం. సాలినాయిడ్ రా బాబు. సాలినాయిడ్ అంటే ఇట్ ఈస్ జస్ట్ ద కలెక్షన్ ఆఫ్ ద వైర్స్. ఇదే మరి వెలాసిటీ సెలెక్టర్, దాని తర్వాత పార్టికల్ యాక్సిలరేటర్. Not discussing in this session itself. Sir. అరే ఏంట్రా ఇది? This is going to be your solenoid. Okay, ఇదే మీ solenoid అంటే ఇదే రా. Done? Yes. అయితే దీంట్లోంచి కరెంట్ I is there రా. కరెంట్ I డ్రా చేయండి. That's it. As simple as this. So there is this current I అందరు చూడండి. It is moving కదా, కరెంట్ I రా. Going up, పైనకి పోతుంది. ప్రతి ఒక్క సైడ్లోంచి పైనకి కదా. Yes. So this ఇదే and this is your current I coming down. I only. అండర్స్టాండింగ్. ఇప్పుడు చూడండి, కొన్ని టర్మినాలజీస్ ఉన్నాయి. ఈ టర్మినాలజీస్ని జాగ్రత్తగా వినాలి. నంబర్ 1 అయితే క్యాపిటల్ N. N అంటే టోటల్ నంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ యువర్ సోలెనాయిడ్. కండిషన్ నెంబర్ 1 వచ్చింది కదా. అలాగే సెకండ్ టర్మినాలజీ అంటే L రా. L అంటే ద లెంత్ ఆఫ్ ద సోలెనాయిడ్. అందరూ L అంటే ఏంట్రా బాబు? L ఈజ్ నథింగ్ బట్ యువర్ లెంత్ ఆఫ్ సోలెనాయిడ్. ఇప్పుడు based on these two conditions, okay, small n అనే ఒక టర్మినాలజీ ఉంటుంది. అదే క్యాపిటల్ N డివైడెడ్ బై L. అయితే ఈ స్మాల్ n కోసమే ఒక స్పెషల్ నేమ్ ఇస్ దేర్. వాట్ ఈస్ ఇట్ సార్? నంబర్ ఆఫ్ టర్న్స్ పర్ యూనిట్ లెంత్. వచ్చిందా లేదా? నంబర్ ఆఫ్ టర్న్స్ పర్ యూనిట్ లెంత్. అదే మరి మీకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ద సాలినాయిడ్ కావాలంటే ఫార్ములా ఈజ్ mu naught ఇంటూ N ఇంటూ I. అదే, యాజ్ సింపుల్ యాజ్ దట్ అందరూ. యూ కెన్ ఆల్సో డ్రా ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ కదా. సరే, ఇదిగో. సో ఇఫ్ ద కరెంట్ ఈజ్ మూవింగ్ ఇన్ ద అపోజిట్ డైరెక్షన్ రా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది కదా. ఎస్, అదే. కరెక్టా లేదా? Do you think it's correct? It's correct only. అరే రే 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 రే, ఇదే ఏంట్రా ఇది?
ఏ లైన్స్ రా ఇది కదా డయాగ్రామ్, నేను డ్రాయింగ్ టీచరా, గుర్తుపెట్టుకోండి అందరూ. దీస్ ఆర్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్. ఓకే, ఆల్వేస్ ఎగ్జిస్ట్ ఇన్ క్లోజ్డ్ లూప్స్ రా, క్లోజ్డ్ లూప్స్ లెఫ్ట్ సైడ్లోనే ఉండాలి. ఓకే, ఎస్. సో దీస్ ఆర్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్. వాల్యూ అంటే μ0 ఉండాలి కదా. సో దిస్ షుడ్ బి ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ద సోలెనాయిడ్. గుర్తుపెట్టుకోండి. ఎస్, డ్రావరా, నో డ్రావరా, గుర్తుపెట్టుకోండి. దీస్ ఆర్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అందరూ. నెక్స్ట్ పార్ట్ రా బాబు, ఇన్ యువర్ నెక్స్ట్ పార్ట్ చెప్పండి ఏంటిది. ఎస్, అయిపోయింది కదా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ టు సోలెనాయిడ్. ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ మిగిలి ఉన్నాయి. సో లెట్ us డిస్కస్ దాట్ ఫస్ట్, ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్. ఓకే, దాని తర్వాత క్వశ్చన్స్ చూద్దాం. సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్. ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్, ఇదే కదా. ఎస్, ప్రాపర్టీ నెంబర్ 1 ఏంటి సార్ అది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆల్వేస్ ఎగ్జిస్ట్ ఇన్ క్లోజ్డ్ లూప్స్. ఓకే, క్లోజ్డ్ లూప్స్లోనే ఉండాలి. ఎస్, ఆల్వేస్ ఎగ్జిస్ట్ ఇన్ క్లోజ్డ్ లూప్స్. అరే రే 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 రే, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బీ బార్ లైన్స్ కదా. ఎస్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆల్వేస్ ఎగ్జిస్ట్ ఇన్ క్లోజ్డ్ లూప్స్. ఇన్ ఓకే, అయితే నెంబర్ 2 అందరు చెప్పండి ఏంటి సార్ అది? నెంబర్ 2, ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. టాంజెంట్ రా, టాంజెంట్ కదా. డైరెక్షన్ రా. Number 3, magnetic field lines do not intersect. Okay, they do not intersect. అలాగే Number 4, density ra, density, not density, I would not say density, number of field lines. Yes, number of magnetic field lines directly proportional to the strength of the magnetic field. ఇదే కదా strength of the magnetic field. Done. What is the value of lakh into lakh ra? 1 lakh into 1 lakh ఎంత వస్తుంది? Nobody knows. సరే 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 నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మ్యాగ్నెటిక్ డైపోల్స్. $1,000 crore. 1,000 crore. చెప్పండి. క్లాస్ డ్యూరేషన్ ఫుల్ డే రా, 9 AM to 10 PM, 10 AM to 10 PM క్లాస్ డ్యూరేషన్ అది. ఓకే, ఫుల్ క్లాస్ డ్యూరేషన్ ఉన్నాయి. డన్, డోంట్ వరీ అబౌట్ ద డ్యూరేషన్. డ్యూరేషన్ అంటే ఫుల్ క్లాస్ రా. నువ్వు అయితే అందరితో పులివరా. రే సుదర్శన్, యు ఆర్ జస్ట్ గెటింగ్ స్ట్రెస్ అబౌట్ ద ఎగ్జామ్ రా. నా ఏం చెప్పాలి అది కూడా నాకు కూడా తెలియదురా. అది ఎస్ సార్, స్లీపీ బట్ ఐఎమ్ అండర్స్టాండింగ్ వెల్. ఓహో ఓహో, సరే సరే సరే. డూమ్ డూమ్ టర్న్ ఈరోజు కోసం కాదురా. ఓకే, యువర్ ఎగ్జామ్ ఇస్ 2 days. ఓకే, ఈ పాయింట్ ఆఫ్ టైంలో డూమ్ డూమ్ టర్న్ చేసేటప్పుడు సీరియస్నెస్ పోతుంది. దాట్స్ ఇట్. Therefore, I am getting, I am avoiding all this stuff. Students, you are not liking the video antaru. Okay, please like the video. Magnetic dipole, చూడండి అందరూ. సో మీ దగ్గర బార్ మ్యాగ్నెట్ ఉన్నప్పుడు యూ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్ ఇన్ ద బార్ మ్యాగ్నెట్. వాట్ ఈస్ ద సిచ్యువేషన్ ఫర్ అ బార్ మ్యాగ్నెట్ అంటే ఇదే.
let us say this is the north pole. అలాగే నార్త్ కాదురా, ఇది సౌత్ పోల్ అనుకోండి, ఓకే, బికాస్ ఇట్ విల్ బీ ఈజియర్ ఫర్ మీ టు డ్రా. దిస్ ఈజ్ ద నార్త్ పోల్ ఆఫ్ ద మ్యాగ్నెట్. వచ్చిందా లేదా అందరు? ఇప్పుడు వెన్ యూ ట్రై టు డ్రా ద లైన్స్, ఏరా ఏంట్రా ఇది, ఏం జరుగుతుంది సార్? చూడండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆల్వేస్ ఒరిజినేట్ ఫ్రమ్ నార్త్ పోల్, ఇదే కదా. అయితే ఇదే మీ నార్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అందరూ చూడండి. ఐ షుడ్ డ్రా ఇన్ అ మోర్ కన్సిక్వెన్స్ వే కదా. ఎస్, అయితే దే ఆర్ గోయింగ్ ఫార్ మోర్ ఫర్దర్. అలాగే ఇక్కడ కూడా ఫర్దరే పోతుంది. వచ్చిందా లేదా? సిమిలర్లీ ఇఫ్ యూ టాక్ అబౌట్ ద కమింగ్ పార్ట్, రిసీవింగ్ పార్ట్ అంటే ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ రిసీవ్డ్. అలాగే ఇక్కడ నుంచి కూడా ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ రిసీవ్డ్, సంథింగ్ లైక్ దిస్. అయితే స్టార్టింగ్ ఫ్రమ్ ద నార్త్ పోల్, డయాగ్రామ్స్ రా, స్పేసే లేదు అసలు నా దగ్గర, మరి ఏం డ్రా చేయాలి? డ్రాయింగ్ క్లాసెస్ సార్ ఇది? లేదురా, లేదు. మరి ఎందుకు డ్రా చేస్తున్నారు సార్ మీరు? టు మేక్ యూ అండర్స్టాండ్. అరే విజువలైజ్ రా బాబు, విజువలైజ్ చేయండి, ఓకే? విజువలైజ్ ద సిచ్యువేషన్, సంథింగ్ లైక్ దిస్. ఓకే, దిస్ ఈజ్ యువర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్. కాపీ చేయొచ్చురా? కెన్ యూ కాపీ ఇట్? పర్లేరా, లెట్ ఇట్ బి. So I will draw it by myself. అదే అలాగే. అరే డైరెక్షన్ తప్పురా, నార్త్ నుంచి సౌత్ కాదు, ఓకే, సారీ సౌత్ నుంచి నార్త్ కాదు. ఐఎమ్ డ్రాయింగ్ బట్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. అందరూ ప్లీజ్ మేక్ ద నోట్ ఆఫ్ ఇట్, ఓకే? ఐఎమ్ డ్రాయింగ్ రా, బట్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. These are the magnetic field lines. Sir, damn NEET sir, let it go, hell, it is killing my mental health. ఏంట్రా ఇది? సరే, సో అవుట్సైడ్ ద లూప్ అంటే అవుట్సైడ్ ద మ్యాగ్నెట్ రా. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్కి డైరెక్షన్ అంటే నార్త్ నుంచి సౌత్ ఉండాలి, ఓకే? ఇదే, దిస్ షుడ్ బి ద డైరెక్షన్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్. ఓకే, ఇది దిస్. కానీ మ్యాగ్నెట్కి ఇంటర్నల్ పాయింట్స్ లోపల ద లైన్ షుడ్ బి ఆపోజిట్ అంటే సౌత్ నుంచి నార్త్, అదే, యాజ్ సింపుల్ యాజ్ దాట్. అయితే మ్యాగ్నెట్కి లోపల ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ ఫ్రమ్ సౌత్ టు నార్త్, 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 ఇదే. So these are the directions of magnetic field lines inside the magnet. Okay, sir, can you please tell? Array, yeah, we'll do it. Okay, I have the sheet also. Diagrams akkarledu physics kosam ra. Array, it is not IP exam ra. Diagrams akkarledu ra. Okay, sir. Alage, if you see the analogy ra, analogy ante comparison cheyandi. You have to compare with what, sir? No comparison, sir. Idi సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆల్రెడీ పోయింది సార్, మరి ఎందుకు కంపారిజన్? చూడండి, అలాగే ఇఫ్ యూ హ్యావ్ అ కరెంట్ క్యారింగ్ రింగ్, ఇదిగో ఇదే మీ కరెంట్ క్యారింగ్ రింగ్ కదా అందరూ. ఎస్, ఈ రింగ్ కోసమే కూడా సిమిలర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ విల్ బి దేర్, ఓకే? ఐ కెన్ నాట్ డ్రా రా, కాబట్టి కాపీ చేస్తున్నా, చూడండి. That's it. The only thing that is not there, అయితే your magnet is not there. As simple as that. ఈ మ్యాగ్నెట్ని రిమూవ్ చేయండి. Come out. బయటికి రారా. That's it. South pole also not there. North pole also not there. Come out. Okay, yes, these field lines will always be there. ఇదే. సో సేమ్ స్ట్రక్చర్ అయితే మీ రింగ్ కోసమే కూడా సిమిలర్ స్ట్రక్చర్ ఇస్ దేర్. చూడండి, సో దిస్ ఈజ్ యువర్ రింగ్ రా, అండ్ దిస్ ఈజ్ యువర్
బార్ మ్యాగ్నెట్. ఓకే, సిమిలర్ స్ట్రక్చర్స్ కదా. అయితే యువర్ రింగ్ కెన్ బి రీప్లేస్డ్ విత్ అ మ్యాగ్నెట్ రా. అదే, సో ఆ మ్యాగ్నెట్ కోసమే డైపోల్ మూమెంట్ ఉంటుంది. అండర్స్టాండింగ్ ఎవ్రీబడి. సో ఇదే నార్త్ పోల్ ఆఫ్ ద మ్యాగ్నెట్, సౌత్ పోల్ ఆఫ్ ద మ్యాగ్నెట్ ఉన్నప్పుడు మ్యాగ్నెటిక్ మూమెంట్ అనే ఎం బార్ అని అంటారు. మ్యాగ్నెటిక్ మూమెంట్ ఈజ్ నథింగ్ బట్ ఎం మల్టిప్లైడ్ బై లెంత్. ఎల్ అంటే ఏంట్రా బాబు? డిస్టెన్స్ బిట్వీన్ ద పోల్స్. పాయింట్ నెంబర్ 1 టు బి నోటెడ్ అందరు. సో ఈ కేసులో లేదా ఈ ఫార్ములాలో ఎం బార్ అంటే ఏంటి సార్? దిస్ ఈజ్ నథింగ్ బట్ ద మ్యాగ్నెటిక్ మూమెంట్. ఓకే, మ్యాగ్నెటిక్ మూమెంట్. అలాగే ఎల్ అంటే ద లెంత్ ఆర్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద పోల్స్. సిమిలర్లీ స్మాల్ ఎమ్ అంటే ఏంటి సార్? ఇట్ ఈస్ నథింగ్ బట్ ద పోల్ స్ట్రెంత్ రా. ఇప్పుడు స్మాల్ ఎమ్ వాల్యూ ఇట్ ఈస్ కంప్లీట్లీ డిపెండెడ్ ఆన్ మ్యాగ్నెట్ టు మ్యాగ్నెట్. చూడండి, అలాగే మీ దగ్గర ఒక రింగ్ వచ్చినప్పుడు కూడా సిమిలర్ అనాలజీస్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ యువర్ రింగ్. అందరూ స్ట్రేట్ రింగ్ కదా. ఎస్, అయితే దిస్ రింగ్లో దెర్ ఇస్ దిస్ కరెంట్ ఐ దట్ ఈస్ ఫ్లోయింగ్ రా. Okay, there is this current I, అలాగే గోయింగ్ డౌన్ I, రేడియస్ R అనుకోండి. అదే సిమిలర్లీ యూ హ్యావ్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆల్సో రా, కానీ ఇదే I ఇంటూ ఏ బార్ రావాలి. వచ్చిందా లేదా అందరూ? ఇప్పుడు ఆల్ ద అనాలజీస్ ఆర్ ఆల్ ద సింబల్స్ ఆర్ వ్యాలిడ్ హియర్ ఆల్సో. అయితే ఏంటి సార్? చూడండి, పాయింట్ నెంబర్ 1 టార్క్ రా. టార్క్ ఆన్ ద కరెంట్ క్యారింగ్ లూప్ కదా. ఎస్, కరెంట్ టార్క్ ఆన్ ద లూప్ అని అంటారు. దట్స్ ఆల్సో సఫిషియంట్ రా. టార్క్ ఆన్ లూప్ గురించి చెప్పండి. అయితే దిస్ షుడ్ బి యువర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. బి బార్ డైరెక్షన్స్ కదా. ఎస్, దీస్ ఆర్ యువర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. అందరూ ఫీల్డ్స్ అంటే ఫీల్డ్ లైన్స్ అనుకోండి, అర్థమైంది. దీంట్లో ఇఫ్ యు ఆర్ కీపింగ్ అ లూప్ అంటే జస్ట్ రొటేట్ ఇట్ స్లైట్లీ రా. ఇదే మీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి బార్కి డైరెక్షన్. అలాగే దిస్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ యువర్ ఏరియా ఏ బార్. అందరూ మరి వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ టార్క్ ఆన్ ద లూప్ కావాలి కదా. సో టార్క్ టౌ బార్ అయితే ఎం బార్ క్రాస్ బి బార్ రావాలి. దాట్స్ ఇట్. అయితే ఎంబి ఇంటూ సైన్ థీటా. సో దిస్ ఈస్ ద టార్క్ ఆన్ ద లూప్. అలాగే ఇఫ్ యూ వాంట్ టు టాక్ అబౌట్ ద ఎనర్జీ రా, పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద లూప్ కదా. ఎస్, ఎస్, ఎనర్జీ ఆఫ్ డైపోల్ అందరూ. కానీ దిస్ డైపోల్ ఈస్ డ్యూ టు ద లూప్ కదా. ఎస్, అయితే పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ డైపోల్ అంటే ఇట్ ఈస్ సింప్లీ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ ఎం బార్ డాట్ బి బార్. అదే, అలాగే వర్క్ డన్ టు రొటేట్ ఆల్సో రా. U2 మైనస్ U1 రావాలి కదా. రైట్, కేకే రైట్ అందరూ. కాబట్టి వర్క్ డన్ రా. వర్క్ టు రొటేట్. సో W అయితే చేంజ్ ఇన్ ద పొటెన్షియల్ ఎనర్జీ అయితే U2 మైనస్ U1 కూడా చెప్పొచ్చు. దాట్ మీన్స్ MB తీసుకోండి మల్టిప్లైడ్ బై కాస్ ఆఫ్ యాంగిల్ θ2 మైనస్ కాస్ ఆఫ్ యాంగిల్ θ1. చిందా లేదా? ఇప్పుడు లెట్ us జంప్ డైరెక్ట్లీ ఆన్ ద PYQs రా బాబు. PYQs చూద్దాం. తీసుకోండి. వెన్ ప్రోటాన్ ఈజ్ రిలీజ్డ్ రా. Definitely. Padmaja, after 4 we will take a break.
ఎందుకంటే ఆఫ్టర్ 4 మ్యామ్ విల్ బి టేకింగ్ ఆన్ ద సెషన్. సరే, సో let us see the question itself రా బాబు. When a proton is released from rest in a room, ఇదే కదా, it starts with an initial acceleration of a naught, అలాగే towards the west. ఇదిగో అందరు, ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ రా. సో ఇఫ్ దిస్ ఈజ్ యువర్ ప్రోటాన్ రిలీజ్డ్ ఇన్ అ రూమ్ అంటే స్టార్ట్స్ మూవింగ్ టు ద వెస్ట్. వెస్ట్ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా సేమ్ డైరెక్షన్లో ఉండాలి, ఇదే కదా. దిస్ షుడ్ బి యువర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. యాక్సిలరేషన్ ఏ నాట్. సో చార్జ్ క్యూ కదా, ప్రోటాన్ పైన చార్జ్ ఈజ్ ఈ. చార్జ్ ఆన్ ద ప్రోటాన్ ఈజ్ ప్లస్ ఈ. మాస్ m అనుకోండి, కాబట్టి యువర్ యాక్సిలరేషన్ ఏ నాట్ కదా. యాక్సిలరేషన్ అంటే ఫోర్స్ బై మాస్ అయితే q ఇంటూ ఈ డివైడెడ్ బై m రా. అండర్స్టాండింగ్ దేర్ ఫోర్ ఏ నాట్ వాల్యూ అయితే ఈ ఇంటూ ఈ డివైడెడ్ బై m వచ్చింది. వాట్ ఈస్ ఇట్ ఆస్కింగ్ రా? ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాల్యూ కావాలంటే ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు m ఇంటూ ఏ నాట్ డివైడెడ్ బై ఈ. కానీ ఇట్ ఈస్ ఇన్ ద లెఫ్ట్ సైడ్ కాబట్టి మైనస్ క్యాప్ రాసుకోండి. వచ్చింది మీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫస్ట్ హాఫ్ నుంచి కూడా వస్తుంది. సో MA నాట్ బై ఈ వెస్ట్ ఉండాలి. అయితే ఆప్షన్ AB గాన్. మిగతా క్వశ్చన్ని రీడ్ చేయండి. వెన్ ఇట్ ఈస్ ప్రాజెక్టెడ్ టువర్డ్స్ ద నార్త్ విత్ స్పీడ్ v రా, ఇట్ మూవ్స్ విత్ ఎన్ ఇనీషియల్ యాక్సిలరేషన్ 3 నాట్ టువర్డ్స్ ద వెస్ట్. అయితే చూడండి, దిస్ వాజ్ ఆల్ అబౌట్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. అందరు వచ్చిందా లేదా అందరికి? ఎస్. ఓకే, ఆల్ ఆఫ్ దీస్ ఆర్ సెపరేట్ ఫార్ములాస్. గెటింగ్ ఇట్? నాట్ గెటింగ్ ఇట్? ఇదే. సో 4 బ్లాక్స్లోనే యాక్సిలరేషన్ అయిపోయింది. ఎప్పుడు సేమ్ థింగ్ రా బాబు. సేమ్ థింగ్ అంటే ఏంటి సార్ అంటే, ఇఫ్ ఇట్ ఈస్ ప్రాజెక్టెడ్, ఎస్, వెన్ ఇట్ ఈస్ ప్రొజెక్టెడ్ విత్ నార్త్ రా, నార్త్ అయితే ఇదే స్పీడ్ అనుకోండి, ఇదే కదా. v నాట్ ఈస్ ద స్పీడ్. యాక్సిలరేషన్ 3a నాట్ టువర్డ్స్ ద వెస్ట్. అయితే v బార్ క్రాస్ b బార్ ఇంటూ ద ప్లేన్ ఉండాలి రా. ప్లేన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ షుడ్ బి ఇన్ టు ద ప్లేన్. ఎందుకంటే v బార్ క్రాస్ b బార్ వెస్ట్లోనే వస్తుంది, ఇదే కదా. ఎస్. సో సార్, మ్యాగ్నెటిక్ ఫోర్స్ లేదా యాక్సిలరేషన్ డ్యూ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 3 టైమ్స్ ఆఫ్ a నాట్ వచ్చింది. ఫోర్స్ ఎంత సార్? ఫోర్స్ F ఈజ్ ఈక్వల్స్ టు q ఇంటూ v ఇంటూ b. v అంటే v నాట్, b అంటే b నాట్, ఇదే. అలాగే ఫోర్స్ వచ్చింది కదా, యాక్సిలరేషన్ చెప్పండి సార్. యాక్సిలరేషన్ అయితే ఈ ఇంటూ v నాట్ ఇంటూ b డివైడెడ్ బై మాస్. అర్థమైందా లేదా? ఎన్ టు ద ప్లేన్ కావాలిరా. ఎన్ టు ద ప్లేన్. ఓకే, అప్ డౌన్ ఏంట్రా ఇది? When it is projected north with the speed of v naught, it moves with an initial acceleration of 3a naught towards the west. Yes, acceleration enta sir? 3a naught kada. Yes, so 3a naught is equals to e into v naught into b divided by mass m. Mari magnetic field b kavalante cheppandi. ఏంట్రా? 3ma నాట్ డివైడెడ్ బై ఈ v నాట్. ఫినిష్డ్. 3ma నాట్ బై, వాట్ ఈస్ దిస్ గోయింగ్ ఆన్ సార్? 3ma నాట్ బై ఈ v నాట్. సో దట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. Proton released from rest in room, it starts with an initial acceleration towards the west. ఎస్, చెప్పండి మరి, మీరే చెప్పండి, ఇదే కదా. ప్రోటాన్ రిలీజ్డ్ రా, ఇనీషియల్ యాక్సిలరేషన్ ఏ నాట్ టువర్డ్స్ వెస్ట్. ఈస్ట్ రైట్ సైడ్లో కదా, వెస్ట్ లెఫ్ట్ సైడ్లో రా. నార్త్ పైన ఉంటుంది, సౌత్ కిందకి ఉంటుంది. సో వెస్ట్ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వెస్ట్లోనే. ఎలక్ట్రిక్ ఫీల్డ్ షుడ్ బి వెస్ట్ ఇట్ సెల్ఫ్ రా అందరూ. కానీ ఇట్ మూవ్స్ కదా వెన్ ఇట్ ఈస్ ప్రొజెక్టెడ్ టువర్డ్స్ ద నార్త్ విత్ ద స్పీడ్ v నాట్, ఇదే కదా. ఐ థింక్ ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ద కంబైన్డ్ రీజన్ రా. కంబైన్డ్ రీజన్ ఉన్నప్పుడు చూడండి అందరూ. సో ఇఫ్ ఇట్స్ అ కంబైన్డ్ కేస్ ఉంటే ఆల్రెడీ ఏ నాట్ టు ద లెఫ్ట్ వచ్చింది కదా. సో ఈ 3 నాట్ నుంచి ఆల్రెడీ ఏ నాట్ వచ్చింది కాబట్టి ఓన్లీ యాక్సిలరేషన్ డ్యూ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయితే ఇట్ షుడ్ బి 2 టైమ్స్ ఏ నాట్ రా. క్వశ్చన్ కంప్లీట్ కాదు. ఓకే, బికాజ్ ఇట్ ఈస్ నాట్ స్పెసిఫైయింగ్ అబౌట్ ద నెట్ యాక్సిలరేషన్. సో 2a నాట్ రావాలి ఇక్కడ. That's it. So 2ma naught divided by ev naught ఉండాలి. And it should be down అంటే into the plane. ఇది waste question. That's why you don't use these kind of questions. Okay. సరే, నెక్స్ట్ క్వశ్చన్ తీసుకోండి అందరూ. 2013. A long straight wire carries a current. Produces a magnetic field 2 × 10⁻⁻⁴ Weber
at a perpendicular distance 5 centimeter from the wire. You can take this question. Okay, nimsham agandi, let me just have some water and then we will continue. One day మొత్తం. I'll be back in 2 minutes, students. Attempt చేయండి ఒకసారి. Yes. Right. Let us continue. Okay. Yes. Andar cheppandi. So you have a long straight wire carrying a certain current. Ante ide. Deentlo whatever current is there.
Magnetic field 2 into 10 to the power minus 4 Tesla perpendicular distance of 5 centimeter. ఇదే distance అంటే 5 centimeter, 5 centimeter ని 5 into 10 to the power minus 2 meters రాసుకోండి. So this is the distance కదా. From the wire, an electron situated at the 5 centimeter from the wire moves with the velocity of towards the wire along perpendicular rate. అయితే ఇదే. So this is the electron. On the same distance 5 centimeter moving towards the wire. ఇదే కదా. The force experienced with a velocity v is equals to 10 to the power 7 meter per second. Force కావాలి ఇందులో చూడండి. So if this is the wire అంటే magnetic field will be into the plane of the paper. అయితే direction of magnetic field చెప్పండి ఒకసారి. ఇదే కదా. This is the direction of the magnetic field. అందరూ ఇప్పుడు magnetic field కావాలి కదా. So if you have magnetic field value, force కావాలి. So Q into V bar cross. You don't need to find the current through the wire. మీరు current కూడా calculate చేయొచ్చు కదా, but it is not required. And you can calculate the current also, కానీ ఇప్పటి కోసం ఇది అక్కర్లేదురా. కాబట్టి you will simply say force on the electron అయితే Q into in bracket V into V, ఎందుకంటే both are perpendicular. Charge of electron 1.6 10 to the power minus 19. Speed of electron 10 to the power 7. Magnetic field 2 into 10 to the power minus 4. ఇదే కదా. So this is the force రా. అయితే 3.2 into 23 కదా. So it becomes minus 16. అదే డైరెక్షన్ కావాలంటే డైరెక్షన్ కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు, కానీ 3.2 into 10 to the power minus 16 వస్తాయి కదా. గుడ్ గుడ్. Next part, next question. The magnetic force acting on a charged particle minus 2 microcoulomb with a magnetic field 2 Tesla in y direction, and the particle velocity is dash. Is it clear now? Yes. I hope everything is clear now. Sare. చెప్పండి. This is a question రా బాబు. Again I think the same formula. ఏం కావాలి? Q F is equals to Q into in bracket V bar cross V bar calculate చేయాలి. ఇదే కదా. Yes. తీసుకోండి. The magnetic force acting on the charged particle. అయితే ఒక charged particle ఉంటుంది. minus 2 microcoulombs in a magnetic field of 2 Tesla acting in the y direction. అంటే ఇదే. This is the magnetic field. y direction లోనే ఉంటుంది. ఇదే కదా. Yes. So this is your magnetic field. B bar అనుకోండి. వాల్యూ ఎంత సార్? B bar value is 2 Tesla. అర్థమైంది ఎందరికి? Now minus 2 coulomb అయితే మీ charged particle రా. Okay, minus 2 microcoulombs. ఇదే కదా. This is the charge of the particle. When the particle velocity is this రా, 2i plus 3j. ఇదే. So sir, V bar అయితే 2i plus 3j into 10 to the power 6 meter per second. So this is the value of speed of the particle. వచ్చిందా లేదా? మరి ఏం కావాలి మీకు? ఫోర్స్ కావాలి. ఫోర్స్ కదా. సో F bar is equals to Q into in bracket V bar cross V bar. వచ్చిందా లేదా? అయితే Q వాల్యూ చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ నాట్, ఇది ఎలక్ట్రాన్ కాదు కదరా. ఎస్. సో 2 multiplied by స్పీడ్ వాల్యూ ఏంటి సార్? 2i plus 3j. క్రాస్ ప్రోడక్ట్ చేయాలి విత్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇదే. సో 2i plus 3j cross 2j, that's it, into 10 to the power 6 కదా. అదే మైక్రోకూలం ఉన్నప్పుడు 10 to the power minus 6 కూడా రావాలి. సో 10 to the power minus 6 గాన్ రా. సో యూ విల్ సే 2 multiplied by ఇదిగో ij k, it becomes k కదా. yes. so 4k, that's it. jj becomes 0 రా. క్రాస్ ప్రోడక్ట్ ఇది. సో 8 times of k cap newton. సో దిస్ is the force value. ఓకే, z డైరెక్షన్లో ఉండాలి 8 న్యూటన్. k cap అయితే z డైరెక్షన్ కదా. ఎస్. వాయిస్ ఇస్ లోవా? ఎస్ ఎస్ ఎస్.
Right. Good. Very good. Simple question రా. ఇదే లారెంట్స్ ఫోర్స్ అని అంటారు. ఓకే, ఎస్. వాట్ ఈస్ ఇట్? చార్జ్ క్యూ ఇన్ అ రీజన్ వేర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బోత్ ఎగ్జిస్ట్. అయితే నెట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎలక్ట్రిక్ ఫోర్స్ ప్లస్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ కదా. దట్స్ ఇట్. సో ఇదే లారెంట్స్ ఫోర్స్ అని అంటారు ఫర్ జేఈఈ. మీ జేఈ కోసమే చాలా 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 మిస్మరైజింగ్ రిజల్ట్స్ ఉన్నాయి రా. ట్రస్ట్ మీ. ఇఫ్ యూ ఆర్ జేఈ స్టూడెంట్స్ నా, ఐ వుడ్ హ్యావ్ షేకెన్ యువర్ మైండ్ రా. ఈ పాయింట్ ఆఫ్ టైంలో చాలా 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 బాగా ఎక్స్ప్లెనేషన్స్ ఉంటుంది. కానీ నీట్ స్టూడెంట్స్ కోసమే అట్లా కాదు. యూ విల్ ఆల్సో గెట్ ఫీల్ బోర్డ్. సో ఎలక్ట్రిక్ ఫోర్స్ అంటే ఈ ఇంటూ ఈ బార్, మ్యాగ్నెటిక్ ఫోర్స్ అంటే ఈ ఇంటూ వి బార్ క్రాస్ బి బార్. అదే, దట్స్ ఇట్. అయితే టేక్ ద కామన్ అండ్ దెన్ రీరైట్ ద ఫోర్స్. కాబట్టి Q మల్టిప్లైడ్ బై ఈ బార్ ప్లస్ వి బార్ క్రాస్ బి బార్. దట్స్ ఇట్. సో ఇదే, దిస్ ఈజ్ ద నెట్ ఫోర్స్, లేదా దిస్ ఫోర్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద లారెంట్జ్ ఫోర్స్. అందరూ దాని తర్వాత లారెంట్జ్ ట్రాన్స్ఫర్మేషన్ అనే దేర్ ఆర్ సమ్ మోర్ ఎక్స్టెన్షన్స్ టు దిస్ డిస్కషన్. కానీ మీకోసమే కాదు ఈ మొత్తం కదా. ఎస్. సో లెట్ us skip it here itself. నెక్స్ట్ క్వశ్చన్ అందరూ పేజ్ 92 కదా. A long solenoid of length 50 centimeter. అరే యూ కెన్ సాల్వ్ ఇట్ కదా. సాలినాయిడ్ ప్రాబ్లమ్స్ అయితే మ్యూ నాట్ అయినాయి, చిన్న చిన్న క్వశ్చన్స్ మొత్తమే. ఓకే, యూ కెన్ సాల్వ్ దిస్ ఆల్సో. క్లియరా లేదా అందరూ? ఎస్, యూ కెన్ రీడ్ దిస్ క్వశ్చన్ రా. అండ్ ద అరేంజ్మెంట్ ఆఫ్ 3 parallel straight wires. ఓహో, ఎక్కడ 3 parallel straight wires? 1 2 3 ఇదే. సో 1 2 3. Okay, perpendicular to the plane of a paper carrying current I along the same direction, magnitude of force per unit length on the middle wire B. Abba. Very good question, right? Yes, aim kavali. Magnitude of a force per unit length on the second wire. చెప్పండి అందరూ, ఎలా ఫైండ్ చేయాలి? హౌ ఆర్ యూ గోయింగ్ టు ఫైండ్ ద డైరెక్షన్ కమింగ్ అవుట్ కదా, కమింగ్ అవుట్. కాబట్టి యూ హ్యావ్ టు సీ. ఓకే, బ్రేక్ విల్ టేక్ ద బ్రేక్ అట్ 10-15 minutes రా. 15 minutes. 4:15లో ఐ విల్ గివ్ యూ ద బ్రేక్. దాని తర్వాత అనదర్ టీచర్ విల్ కంటిన్యూ. ఓకే, మై రోల్ వాజ్ అప్ టు దిస్ పాయింట్ ఓన్లీ. సరే, వాట్ ఎవర్ వీ కుడ్ కంప్లీట్ వీ జస్ట్ కంప్లీటెడ్. ఓకే, ఎస్ అందరూ. సో ఇఫ్ దిస్ ఈజ్ ద వైర్ రా, ఈ వైర్ ఉన్నప్పుడు చూడండి ఫోర్సెస్ బిట్వీన్ ద వైర్స్ కదా. 2017లో వచ్చిన క్వశ్చన్ ఇది. ఐ వాజ్ అవాయిడింగ్ ఇట్, కానీ ఎనీహౌ ఇట్ ఆస్క్ ద సేమ్ థింగ్. సరే చూద్దాం రా, చూద్దాం. ఓకే, ఓహో, yes. So you point of time you have to talk about lots of things. Okay. Let us take this concept as a whole ra. ఇదిగో అందరూ కాన్సెప్ట్ తీసుకోండి. ఇదే ఫోర్స్ బిట్వీన్ 2 current carrying wires. అదే కదా, దట్స్ ఇట్. చూడండి, let us see the concept itself ra. దాని తర్వాత you can do it by yourself. Okay, yes, it's a very good question actually. So imagine you have 2 wires ra, 2 infinite wires అనుకోండి. ఓకే, సో ఇదే మీ ఫస్ట్ ఇన్ఫైనైట్ వైర్. అలాగే దిస్ ఈజ్ యువర్ సెకండ్ ఇన్ఫైనైట్ వైర్. వచ్చిందా లేదా? ఎస్. అందరు చూడండి, కరెంట్ I1 అనుకోండి. అలాగే దెర్ ఇస్ దిస్ కరెంట్ I2. ఇదే కదా. ఎస్, డిస్టెన్స్ D అనుకోండి. ద డిస్టెన్స్ బిట్వీన్ ద వైర్స్ ఇస్ D. ఓకే, mu naught I1 I2 by 2 pi D. If I'm not wrong, this is the formula ra. Mu naught I1 I2 by 2 pi D. 1.5 hour break తీసుకో. Do whatever you want to do. Okay.
ఎస్ మ్యూ నాట్ I1 I2 డివైడెడ్ బై 2 pi d. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఓకే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సరే చూద్దాం. ఇదిగో అందరూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్యాలిక్యులేట్ చేయాలరా. ఈ వైర్ వల్ల ఈ పాయింట్ పైన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కావాలి. సో సార్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు కరెంట్ I1 కదా అట్ వైర్ I2. ఫార్ములా ఏంట్రా, ఇన్ఫైనైట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయితే మ్యూ నాట్ I1 డివైడెడ్ బై 2 pi d. అదే వచ్చిందా లేదా? దట్స్ ఇట్. మరి అగైన్ ఇఫ్ యూ వాంట్ ద ఫోర్స్ రా, ఫోర్స్ ఇదిగో లెంత్ L అనుకోండి. టేక్ అ స్మాల్ లెంత్ ఆఫ్ దిస్ వైర్ రా, L బార్ అనుకోండి. దట్స్ ఇట్. సో సార్ ఫోర్స్ ఆన్ ద సెకండ్ వైర్ అయితే I ఇంటూ ఇన్ బ్రాకెట్ L బార్ క్రాస్ P బార్ కదా. దట్స్ ఇట్. సో I అంటే I2 రా, I2 మల్టిప్లైడ్ బై L మల్టిప్లైడ్ బై మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఇదే మ్యూ నాట్ I1 డివైడెడ్ బై 2 pi d. వచ్చిందా లేదా? అయితే టోటల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ నాట్ I1 I2 L డివైడెడ్ బై 2 pi d. మరి ఇఫ్ యూ వాంట్ ద ఫోర్స్ పర్ యూనిట్ లెంత్ రా బాబు, ఫోర్స్ పర్ యూనిట్ లెంత్ అయితే ఫోర్స్ అపాన్ లెంత్ కావాలి. సో ఫోర్స్ అపాన్ లెంత్ కదా. సో ఫోర్స్కి ప్లేస్లో మ్యూ నాట్ I1 I2 L డివైడెడ్ బై 2 pi d వచ్చింది. కానీ డివైడ్ బై లెంత్ ఆల్సో LL గాన్. కాబట్టి మీ దగ్గర రెండు వైర్స్ ఉన్నప్పుడు ఫోర్స్ పర్ యూనిట్ లెంత్ ఇస్ కమింగ్ అవుట్ యాజ్ మ్యూ నాట్ ఇంటూ I1 ఇంటూ I2 డివైడెడ్ బై 2 టైమ్స్ ఆఫ్ pi టైమ్స్ ఆఫ్ d. That's it. So this is the force per unit length between the wires. Mu naught I1 I2 by 2 pi. Formula గుర్తుంటే చాలు రా. Okay, you have to remember the formula only, nothing else. Okay. Health రా, health section. So NEET exam ఇచ్చినప్పుడు you will become a doctors. కానీ comment section లో you have become the previous doctors. Yes. నెక్స్ట్ పార్ట్ రా బాబు. ఎప్పుడు ఈ క్వశ్చన్ని చూడండి ఒకసారి. ఇదే కదా. ఎస్, ఇన్ఫైనైట్ వైర్స్ ఉన్నప్పుడు ద కరెంట్స్ రా మ్యూ నాట్ I1 I2 డివైడెడ్ బై 2 pi d. డిస్టెన్స్ కూడా DA ఉంటుంది కదా. ఎస్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కరెంట్ రా? ఇది ప్రతి ఒక్క కరెంట్ అయితే I ఓన్లీ, I ఈస్ ద ఓన్లీ కరెంట్ కదా. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ విల్ మేక్ ద పేర్స్ అండ్ దెన్ వీ విల్ బీ ట్రయింగ్ టు నో సార్ ఓన్లీ 15 minutes. అదే ఐ విల్ గివ్ యూ ద బ్రేక్ అట్ 4:15 రా, డోంట్ వరీ. ఓకే, 4:15 వరకు తీసుకోవచ్చు. ఫుల్ డిప్రెషనా? అదే యు ఆర్ నాట్ ద ఓన్లీ వన్ రా, ఎవ్రీబడి ఈజ్ ఇన్ ద డిప్రెషన్ ఇట్ సెల్ఫ్. కాబట్టి పాయింట్ ఆఫ్ టైంలో డిప్రెషన్ డస్ నాట్ వర్క్. యూ విల్ హ్యావ్ టు హ్యావ్ అ లిటిల్ పేషెన్స్ నౌ. ఓకే, కొంచెం పేషెన్స్ కావాలి అందరూ. సరే చూడండి. సో ఫస్ట్ వైర్ కమింగ్ అవుట్ రా, ఇదే. సెకండ్ వైర్ కూడా ఇదే, అలాగే థర్డ్ వైర్ కూడా ఇదే. సో దీస్ ఆర్ ద 3 వైర్స్. డిస్టెన్స్ D అనుకోండి. అలాగే దిస్ డిస్టెన్స్ ఇస్ ఆల్సో D. అందరు ఇప్పుడు ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని చూసినప్పుడు యూ అండర్స్టాండ్ యువర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ద ఫస్ట్ వైర్ రా. ఈ సెకండ్ పాయింట్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్యాలిక్యులేట్ చేయాలి కదా. B బార్ అట్ దిస్ పాయింట్ రా. సో ఫస్ట్ వైర్ ఇదే మీ సెకండ్ వైర్ వల్ల. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ఫస్ట్ వైర్ ఈజ్ టువర్డ్స్ ద లెఫ్ట్ సైడ్. అలాగే లెంత్ ఈజ్ అవుట్ సైడ్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ టు ద లెఫ్ట్ సైడ్ అయితే L బార్ క్రాస్ B బార్ ఈజ్ ఇన్ ద డౌన్వర్డ్ డైరెక్షన్. అదే అంటే దేర్ విల్ బీ ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. సేమ్ డైరెక్షన్ కదా, కరెంట్ డైరెక్షన్ సేమ్ ఉన్నప్పుడు అందరూ అట్రాక్టివ్ ఫోర్సే ఉండాలిరా. ఓకే, ఇదిగో అందరూ. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్, అలాగే హియర్ ఆల్సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అబౌవ్ అట్రాక్టివ్ ఫోర్స్ ఉండాలి. సో ఇఫ్ ద కరెంట్ ఈజ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ కాబట్టి ఫోర్స్ షుడ్ బి అట్రాక్టివ్. చూడండి ఇదే కదా, సేమ్ ఫోర్స్ F అంటే F నెట్ రా. నెట్ ఫోర్స్ షుడ్ బి ఈక్వల్స్ టు F ఇంటూ √2. ఎందుకంటే ఫోర్సెస్ మాత్రమే సేమ్ ఉంటుంది. ఇదే కదా. అండ్ దే ఆర్ పర్పెండిక్యులర్ ఆల్సో కాబట్టి F√2 వస్తాయి. మరి F వాల్యూ కావాలి కదా. సో F ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ నాట్ I1 I2 డివైడెడ్ బై 2 pi d. I1 I కూడా సేమ్ రే బాబు. కాబట్టి నెట్ ఫోర్స్ అయితే మ్యూ నాట్ I² రా. I1 I2 కదా సేమ్. I ఉన్నప్పుడు I² రావాలి. దట్ ఈస్ ఇట్. 2 pi d ఇంటూ √2. దేర్ ఇన్ ద ఆప్షన్. ఓకే, √2 2 pi d. So sir, net force is equals to mu naught I² divided by root of 2 times of pi times of d. Ade. So even if you don't know the formula, you should derive it at a very fast pace. Mari student to student depended is mottam quantities kada. Yes. నెక్స్ట్ క్వశ్చన్ అందరూ. సో దిస్ ఇస్ పర్హాప్స్ ద లాస్ట్ క్వశ్చన్. దాని తర్వాత వీ విల్ టేక్ అ బ్రేక్. ఇదిగో చదవండి.
A square loop ABCD carrying current I placed near a coplanar wire with a long straight conductor. Net force on the loop. ఏంట్రా ఇది? It should not be a NEET question రా. NEET should be JEE question. Okay, integration చేయాలి ఈ క్వశ్చన్ కోసమే. Okay. NEET people are gone crazy. They are not understanding what question to ask for NEET, what to JEE రా. ఏదైనా పాసిబుల్ ఉంటే जो मेरा दिल बोला मैं वही करूँगा टाइप सिचुएशन రా ఇది. ఎలా చేస్తే అలా రా బాబు. దట్ ఈస్ ద ఓన్లీ ట్విస్ట్ కదా. ఎస్, లెంత్ L/2 ABCD సంథింగ్ లైక్ దిస్. ఇదిగో ఈ పాయింట్ ఏ అనుకోండి, ఏరా పాయింట్ ఏ, అలాగే పాయింట్ బి, పాయింట్ సి, పాయింట్ డి. కరెంట్ డైరెక్షన్ అంటే ఇదే. సో దిస్ ఈజ్ ద డైరెక్షన్ ఆఫ్ ద కరెంట్. టోటల్ లెంత్ ఆఫ్ ద స్క్వేర్ L అనుకోండి. సో దిస్ లెంత్ ఈజ్ L, అలాగే ఇది కూడా లెంత్ LA అనుకోండి. అండ్ దిస్ లెంత్ ఓవర్ హియర్ ఈజ్ L/2. అందరు చూడండి. వాట్ ఎల్స్ డిడ్ దే గివ్? ఐ కరెంట్ కదా. ఎస్, కరెంట్ క్యాపిటల్ ఐ. దట్స్ ఇట్. ఓకే. సో ఈ లూప్లో దెర్ ఇస్ దిస్ కరెంట్ ఐ, అలాగే ఇన్ దిస్ వైర్ దెర్ ఇస్ దిస్ కరెంట్ క్యాపిటల్ ఐ. మరి టోటల్ ఫోర్స్ కావాలి. టోటల్ ఫోర్స్ కోసమే అండర్స్టాండ్, అందరూ ట్రై టు అండర్స్టాండ్ ఇట్. ఓకే, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చెప్పాలి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ కదా. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇస్ కంటిన్యూస్లీ వేరియబుల్. సో ఇఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈస్ వేరియబుల్, అందరూ చెప్పండి, హౌ ఆర్ యూ గోయింగ్ టు రైట్ ద ఫార్ములా? ఇదిగో. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇఫ్ ఐ టాక్ అబౌట్ డిఫరెంట్ పాయింట్స్, ఓకే, థిక్నెస్తోనే ఇండికేట్ చేస్తాను చూడండి. సో హియర్ యువర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈస్ వెరీ లో రా, చాలా లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. ఫర్దర్ పాయింట్స్ కదా, ఫార్ పాయింట్స్ కోసమే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తక్కువ. యాజ్ యూ కమ్ క్లోజర్ రా, యువర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గ్రాడ్యువలీ ఇంక్రీజెస్. చూడండి, అర్థమైందా లేదా అందరూ? ఎస్, అగైన్ ఇఫ్ యూఆర్ కమింగ్ క్లోజర్ రా, ఇదిగో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాల్యూస్ స్లోలీ అండ్ స్లోలీ ఇంక్రీజింగ్. ఇఫ్ యూ వాంట్ టు ఇంక్రీజ్ మోర్, ఇదే కదా. సో దిస్ ఈజ్ ద వేరియేషన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. చూడండి, సో చాలా స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, బట్ యాజ్ యూ ఆర్ గోయింగ్ అవే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈస్ గెటింగ్ లో. చిందా లేదా? కానీ వర్టికల్ లెవెల్లో ఒక వర్టికల్ లెవెల్ కోసమే ఒకటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్నాయి, అదే కదా. కాబట్టి ఈ రెండు వైర్స్ కోసమేరా. అయితే ఫార్ ద బ్రాంచెస్ AB అండ్ బ్రాంచెస్ CD, ఇది చాలా ఈజీ ఫర్ మీ టు క్యాలిక్యులేట్ ద ఫోర్స్, ఎందుకంటే ఒక సింగిల్ వైర్ ఉంటుంది కదా. కాబట్టి అండర్స్టాండ్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్. అయితే ఇదిగో నెట్ ఫోర్స్ ఆన్ ద లూప్ కావాలి కదా. నెట్ ఫోర్స్ అయితే ఫోర్స్ ఆన్ ద wire AB plus force on the wire BC plus force on the wire AC plus force on the wire, అరే AC కాదురా, CD కదా. CD plus force on the wire DA. ఇదే అందరూ చూద్దా లేదా? Did you understand? You don't understand. సరే, ఓకే. సో ఇఫ్ యూ వాంట్ టు టాక్ అబౌట్ ద ఫోర్స్ ఆన్ దిస్ రా, ఈ వైర్ పైన ఫోర్స్ చెప్పెడితే ఇట్ ఈస్ కమింగ్ అప్వర్డ్స్ రా. అలాగే ఆన్ దిస్ వైర్ ద ఫోర్స్ ఇస్ డౌన్వర్డ్స్. కాబట్టి దీస్ టూ ఫోర్సెస్ విల్ క్యాన్సిల్ అవుట్. ఎందుకంటే సార్ సిమిలర్ కండిషన్స్ ఉన్నాయి. సో ఎఫ్ బార్ గాన్ రా, గాన్. అయితే యూ ఓన్లీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద టూ ఫోర్సెస్. BCDA గాన్ కదా, BCDA గాన్. అయితే ఫోర్స్ ఆన్ వైర్ AB సార్ లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది. వాట్ ఈస్ ద ఫోర్స్ సార్? I మల్టీప్లైడ్ బై లెంత్ రా, లెంత్ క్యాపిటల్ L మల్టీప్లైడ్ బై B1 బార్. ఇదే లెఫ్ట్ సైడ్లో కదా, -I బార్ ప్లస్ CDలో చెప్పండి ఫోర్స్ ఇస్ ఆన్ ద రైట్ సైడ్ కదా. అగైన్ సేమ్ థింగ్, IL మల్టీప్లైడ్ బై మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B2 బార్. ఇదే మీ I క్యాప్లో. కాబట్టి IL కామన్ తీసుకోండి, ఇట్ ఈస్ నథింగ్ బట్ B2 మైనస్ B1. B1 మైనస్ B2 రా, B1 ఎక్కువ ఉంటుంది కదా. కాబట్టి B1 మైనస్ B2 తీసుకోండి. కానీ దిస్ ఫోర్స్ ఇస్ టు ద లెఫ్ట్ సైడ్, -I క్యాప్ రాసుకోండి. దట్స్ ఇట్. I ఇంటూ L మల్టీప్లైడ్ బై, ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B1 చెప్పాలి, μ0I బై 2πD. అయితే μ0 క్యాపిటల్ I డివైడెడ్ బై 2πD అంటే L/2 ఉంటుంది, ఇదే కదా. మైనస్ ఆఫ్ μ0 ఇంటూ క్యాపిటల్ I డివైడెడ్ బై 2π. టోటల్ డిస్టెన్స్ L ప్లస్ L/2 అంటే 3L/2 రావాలి. దట్స్ ఇట్. ఓకే, మరి μ0 స్మాల్ I క్యాపిటల్ I ఇదే కదా, మల్టీప్లైడ్ బై L డివైడెడ్ బై 2π కామన్ తీసుకోండి. అండ్ యు ఆర్ లెఫ్ట్ విత్ 2/L మైనస్ 2/3L. దట్స్ ఇట్. ఇదే కదా.
So mu naught I capital I divided by 2 pi multiplied by 6 minus 2 ra 4 divided by 3l. That's it. Okay, మీకు కావాలంటే 2 mu naught I capital I into L. ఏంట్రా ఇది కరెక్ట్ ఓన్లీ కదా? ఎస్. అరే, ఆర్ వి గోయింగ్ కరెక్ట్? సెల్ షుడ్ నాట్ బి దేర్, రైట్? కరెక్ట్ ఓన్లీ. ఎస్, సరే సరే. ఈ ఎల్ రాదురా ఇక్కడ. డివైడెడ్ బై 3 pi L. That's it. 2 mu naught I divided by 3 pi L. 2 mu naught I L divided by 3 pi. I think option A is correct only. Okay, yes. L by 3, correct only. Yes, 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 correct. So 2 mu naught I L divided by 3 pi. Done, 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 done. Andaru. So let us take the break here itself. Okay, ee PDF lo konni more questions are also there. Some more questions are there. Therefore, I would attach this PDF. Okay, ee PDF ni attach chesi, we will definitely look for the more number of questions. Vachinda leda andaru. So ippudu let us take for a break. It's a time for a break ra. Okay. I don't know what is the time. 4:13 kada. Yes. Break. Okay. If your Aadhaar card date is different ra, 45th question ఏంట్రా 45th question ఎక్కడ రా నంబర్ ఎక్కడ రా 45th question కోసమే అదే such a gems are there in this class. I feel sometimes very lucky to have you as our students రా. ఎక్కడ 45th question మరి చెప్పు నువ్వు. Either you are extremely focusing or else yes, thank you so much guys, thank you so much, thank you so much. Sir, right. సార్ నాకు ఆధార్లో డేట్ ఒకలాగా ఉంటుంది, మరి నీట్ హాల్ టికెట్ తప్పు అయినా ప్రాబ్లమా? దేర్ మే బి అ ప్రాబ్లమ్ రా, ఖచ్చితంగా. ఓకే, దేర్ మే బి అ ప్రాబ్లమ్. సో యూ మైట్ హ్యావ్ టు గివ్ దెమ్ ఇన్ రిటర్న్. ఓకే, రిటర్న్లో ఇవ్వు. దేర్ ఫార్ ఐ వుడ్ సజెస్ట్ యూ టు నో నాట్ మీరా. ఓకే, ఐ వుడ్ సజెస్ట్ యూ టు టేక్ ద రిటర్న్ సేరా అరే what would you call it ra? Declaration. Okay, yes, okay, written declaration prepare chesi go to examination hall. So there is this problem in my hall ticket and my class 10th mark sheet and I will upload it. This is me.
సరే. ఓకే, డన్ నాట్ డన్ రా, చెప్పండి. ఓకే. Bye guys, bye. Please wait a minute. Let me just continue the remaining formalities. Then tarvata we will just take a bye. Done. Bye guys. Bye. Have a great day ahead. And then possible అయితే లైక్ దిస్ సెషన్. ఓకే, ఈ వీడియోని లైక్ చేయండి అందరూ. ప్లీజ్ లైక్ దిస్ వీడియో. ఓ హాయ్ దివ్య, హాయ్. సరే, Hello everyone, welcome to Vedanta Telugu NEET. This is Gayathri Patel, your favorite master teacher. How are you all? ఎలా ఉన్నారు అందరూ? పొద్దున్న నుంచి రివిజన్ సెషన్లో ఉండి బోరు కొట్టి ఇప్పుడే రిలాక్స్ అయ్యి వచ్చినామని అనుకుంటున్నారా? లేదంటే మ్యామ్ ఇంకా ఎంతసేపు ఉంది సెషన్ అని తలపట్టుకొని కూర్చుంటున్నారా? ఏమనుకుంటున్నారు? వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ నౌ? హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. సో కొంచెం మధ్యలో బ్రేక్ దొరికిందా? రెస్ట్ తీసుకున్నారా? Am I audible, guys? Yes, am I audible? Am I visible? Joshna, hi. Good evening. Padmaja, hi. అండ్ స్టూడెంట్స్ ఇంతమంది సెషన్లో ఉంటే దగ్గర ఒక 20+ స్టూడెంట్స్ లైవ్లో ఉంటే నేను ఓన్లీ ఇద్దరికి మాత్రమే విజిబుల్ అండ్ ఆడిబులా?
What about remaining students? Okay, Vijaya, third. And then Sony. Hi, Sony. పద్మ, గాట్ ఇట్. ఒక 4-5 విజిబుల్. ఇప్పుడు కొంచెం నా విజిబిలిటీ అండ్ ఆడిబిలిటీ కొంచెం పెరిగింది, అంతేనా? చలో, ఏంది పరిస్థితి? వరుసగా కొద్ది రోజుల నుంచి లైవ్లు, మ్యారథాన్లు, మాక్ టెస్ట్లు. సో చదివి ఎట్లా ఉంది మన ప్రజెంట్ మెంటల్ కండిషన్ ఏంటి? హలో హలో హలో, నమస్తే 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 నానా. నాట్ ఆడిబులా? ఆడిబుల్ నానా? ఎస్, ఇక్కడ అంతా క్లియర్, ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్. సరే, సెషన్ లో ఉన్న వాళ్ళందరూ సెషన్ ని లైక్ చేసేయండి. ఇప్పుడు మనం సూపర్ డూపర్ గా PYQs చేయబోతున్నాం. అండ్ మీరు నాకు ఇంకా మీ పరిస్థితి చెప్పలేదు. టోటల్ స్ట్రెస్ లో ఉన్నారా? నమస్తే నానా, నమస్తే. సో ఉంటది, లాస్ట్ కి వచ్చింది కదా, ఇంకా టైం తగ్గుతున్నా కొద్ది మన స్ట్రెస్ అనేది పెరుగుతూ ఉంటది. టైం ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ తో స్ట్రెస్ అని ఊరికే అనలేదు. టైం ఎట్లా అయితే తగ్గుతూ ఉంటుందో స్ట్రెస్ అట్లా అట్లా పెరుగుతూ ఉంటది. సో ఈ టైంలోనే మనం ఇంకొంచెం స్ట్రాంగ్ గా, ఇంకొంచెం హెల్దీ. హలో హలో, ఇప్పుడు ఓకేనా? Am I audible now? Am I audible now? యా, ఇప్పుడు ఆడిబుల్ నానా? గొంతులో కిచకిచా? నా గొంతులోనా? వాయిస్ ఇస్ క్లియర్ అండ్ ఆడిబుల్. డన్, అమ్మయ్య, బతికించారు. సో స్ట్రెస్ అనేది కామన్ గా ఉంటది. మీ ఒక్కరికే కాదు, ఇది కేవలం నా ఒక్కరికే ఇట్లా అనిపిస్తుందా, లేకపోతే అందరికి ఇట్లా అనిపిస్తుందా అన్న డౌట్ కూడా వస్తుంది. ఎస్, అందరికీ ఇలాగే అనిపిస్తుంది. కాబట్టి లాస్ట్ మినిట్ లో ఇప్పుడే ఇంకా మీరు ఎంత చేసినా, మీరు ఈ సంవత్సరం 2 సంవత్సరాల నుంచి పడ్డ కష్టాన్నంతా కూడా ఈ లాస్ట్ 2-3 రోజులు కొంచెం స్ట్రాంగ్ గా ఉంటే, 3వ రోజు అంటే మన నీట్ ఎగ్జామ్ రోజు మొత్తం ఇచ్చి పడేసేయచ్చు. ఎగ్జామ్ ని మొత్తం దుమ్ము దులిపేసేయచ్చు. దాని తర్వాత హ్యాపీగా 1 నెల 2 నెలలు, ఎందుకంటే మనకి కౌన్సిలింగ్ అంతా అయిపోయేసరికి టైం పడుతుంది, అప్పుడు రెస్ట్ తీసుకుందరు. కానీ కమింగ్ టు మన సెషన్ లో ఈ రోజు ఇప్పుడు పొద్దు నుంచి ఆల్రెడీ మనకి అహద్ సార్ క్లాస్ 12 కి సంబంధించిన హై వెయిటేజ్ క్వశ్చన్స్ అని చెప్పారు కదా. హై వెయిటేజ్ క్వశ్చన్స్ ఫ్రమ్ క్లాస్ 12 అయిపోయింది. అండ్ టుడే కూడా కాదు, ఇప్పుడు మనము క్లాస్ 11th కి సంబంధించిన హై వెయిటేజ్ చాప్టర్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? సో హై వెయిటేజ్ అనగానే మనకు గుర్తొచ్చే 3 చాప్టర్స్, దట్ ఈస్ రొటేషనల్ మోషన్ ఒకటి, లాస్ ఆఫ్ మోషన్, అండ్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్, రొటేషనల్ మోషన్ ఒకటి, లాస్ ఆఫ్ మోషన్, అండ్ అలాగే థర్మోడైనమిక్స్. ఈ మూడిటి నుంచి ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? ఈ మూడిట్లో ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? నేను కింద నుంచి చూద్దాం అనుకుంటాను, ఎందుకంటే ప్రతిసారి పైనుంచి ఫస్ట్ లాస్ ఆఫ్ మోషన్ చదువుతాం, దాని తర్వాత సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్, దాని తర్వాత మళ్ళా ఈ థర్మోడైనమిక్స్ ఇట్లా రావడం కన్నా కింద నుంచి వెళ్దాం. ఏమంటారు? డన్. అయితే ఒక్కసారి మనందరూ హార్ట్ సింబల్ గానీ థమ్స్అప్ సింబల్ గానీ ఇచ్చేసేయండి. మీరందరూ రెడీగా ఉన్నారు. అయితే మీరందరూ రెడీగా ఉన్నట్లయితే కిచకిచ్ పోయింది అన్న, విక్స్ బిల్ల వేసుకున్నా కిచకిచ్ పోయింది. గ్రావిటేషన్, ఎస్, అది కూడా ఉంది, అది కూడా లైన్ లో ఉంది, డిస్కస్ చేద్దాం. అండ్ నేను ఎందుకు లాస్ట్ నుంచి వద్దాం అనుకుంటున్నాను అంటే, లాస్ట్ టైం నేను మ్యారథాన్ తీసుకున్నప్పుడు కానీ, లాంగ్ మ్యారథాన్ తీసుకున్నప్పుడు కానీ, దాని తర్వాత 2 సెషన్స్ తీసుకున్నప్పుడు కూడా నేను లాస్ట్ లో తీసుకున్న చాప్టర్స్ కి ఎక్కువ PYQs నేను చేయించలేకపోయాను, డ్యూ టు టైం అండ్ అలాగే స్లాట్స్ ఇష్యూ వల్ల. నాకు వేరే ఛానల్స్ లో
సెషన్స్ కొలైడ్ అవడం వల్ల నేను కొంచెం ఎక్కువ అంటే ఫస్ట్ స్టార్టింగ్ చాప్టర్ కి మనము ఒక్కొక్క చాప్టర్ కి 20 to 30 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే ఈ చాప్టర్స్ లో కనీసం 2-3 కూడా ప్రాక్టీస్ చేయలేదు కాబట్టి థర్మోడైనమిక్స్ నుంచి స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. సో దట్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేసుకోవచ్చు. ప్రీవియస్ పేపర్స్ లో ఉన్న క్వశ్చన్స్ చేస్తే చాలు కదా మ్యామ్? ఎస్ నాన్న, సూపర్. 5 years, లాస్ట్ 5 years పేపర్స్. సో లాస్ట్ 5-year పేపర్స్ ఆర్ మోర్ దన్ ఎనఫ్. ఓకే, ఎందుకు 5 years అని అంటే ఎప్పటికప్పుడు పేపర్ ప్యాటర్న్ మారుతూ ఉంటుంది. ప్యాటర్న్ కాదు, లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ మారుతూ ఉంటుంది. బట్ ఒక్కసారి బోర్డు దాని లెవెల్ ని పెంచేసిందని అంటే నెక్స్ట్ 2-3 years లేకపోతే 3-4 years వరకు ఆ ప్యాటర్న్ ని మార్చదు. ప్యాటర్న్ కాదు, లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ ని మార్చదు. కాబట్టి మోర్ ఫెమిలియర్ అని అంటే ఈ లాస్ట్ 5 years పేపర్స్, అందుకని అంటున్నా. రైట్, సరే. ఫస్ట్ ఒక విషయం చెప్పండి, మీ అందరి దగ్గర పెన్ను అండ్ అలాగే ఒక బుక్ ఉందా? నేను పేపర్ మీద బోర్డు మీద క్వశ్చన్ చూపెట్టగానే మీరు సాల్వ్ చేయాలి. ఎందుకంటే ఇంకో 2-3 రోజుల్లో ఎగ్జామ్ పెట్టుకొని కూడా నేను క్వశ్చన్ కి సొల్యూషన్ ఇస్తే తప్ప మీరు దాన్ని సాల్వ్ చేయలేని పరిస్థితుల్లో ఉంటే కష్టం. సో నేను ఒక 10 క్వశ్చన్లు చూపిస్తే 10 క్వశ్చన్లు ప్రాక్టీస్ చేస్తే దాంట్లో కనీసం 1-2 మీరు చేయలేకపోతున్నారంటే ఓకే, యూఆర్ ఆన్ రైట్ పాత్. బట్ నేను 10 చూపించిన దాంట్లో 4 మాత్రమే చేసి మిగిలిన 6 నేను సొల్యూషన్ చేస్తే చూద్దాం అనుకుంటున్నట్లయితే అప్పుడు మీరు ఆలోచించుకోవాలి. అండ్ దట్టు నేను ఎక్స్ప్లెయిన్ చేసేది హై-weightage చాప్టర్స్ మాత్రమే. ఎందుకంటే 1-2 క్వశ్చన్స్ నేను ఇంకా టచ్ చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే మనకి చూద్దాం, మన సెషన్ టైం ని బట్టి నేను అరౌండ్ 9-10 వరకు తీసుకుందాం అని అనుకుంటున్నా. ఫ్లోని బట్టి ఎట్లా పోతుందో చూద్దాం. యా, ఫస్ట్ క్వశ్చన్ ఇది ఓకేనా? ఈ మాత్రం జూమ్ ఇన్ ఓకేనా? చలో, క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు? 2 gases A and B are filled with same pressure in separate cylinders with movable pistons. Radius ఎంత? Cylinder okay, radius RA and RB, okay, respectively, on supplying equal amount of heat, okay, equal amount of heat to the both systems reversibly under constant pressure. Malli same pressure, constant pressure antagante. The pistons of gas A and gas B are displaced by 16 centimeter and 9 centimeter respectively. If the change in their internal energy is same, okay, internal energy kuda same antunnadu, then the ratio of RA and RB is ఏమవుతుంది? ఎస్ నాన్న, ఇప్పుడు మీరు ప్యాటర్న్ ఒక్కసారి మీరు లాస్ట్ 2-3 years పేపర్స్ అబ్జర్వ్ చేసేస్తే మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఒక చాప్టర్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఎలాంటి మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు అని. సో దాట్ నువ్వు తర్వాత ఇవి ప్రాక్టీస్ చేసిన తర్వాత నువ్వు ఒకసారి రివిజన్కి వెళ్ళిన తర్వాత నీకు ఓకే, ఈ ఫార్ములా నుంచి క్వశ్చన్ వచ్చింది, దీన్ని రివిజన్ చేసుకోవాలి, లేకపోతే ఈ పాయింట్ లో నేను స్ట్రక్ అయినా దీన్ని గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటి క్లారిటీ వస్తుంది. ఎప్పుడు కేవలం నువ్వు ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే. డన్. సరే, ఈ క్వశ్చన్ కి నాకు ఆన్సర్ చెప్పండి. ఈ క్వశ్చన్ కి నాకు ఆన్సర్ కావాలి. ఈ క్వశ్చన్ కి ఆన్సర్. అండ్ గైస్, ఫస్ట్ మనం ఎక్కడి నుంచి తీసుకోవాలి? ఇంటర్నల్ ఎనర్జీ అని అంటున్నాడు, ప్రెషర్, ఇదంతా ఒక ఈక్వల్ అమౌంట్ ఆఫ్ హీట్ పాస్ చేసాము. సో నాకు డైరెక్ట్ గా నేను తీసుకోవాల్సిన ఫార్ములా ఏంటంటే లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఏది? ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, దట్ ఈస్ Q is equals to delta U అంటే ఇంటర్నల్ ఎనర్జీ ప్లస్ వర్క్ కదా. సో దీంట్లో వర్క్ నేను ఏమని రాసుకుంటాను? డెల్టా Q is equals to ఇంటర్నల్ ఎనర్జీ ప్లస్ P ఇంటూ V. ఇక్కడ ఏమన్నాడు? కాన్స్టాంట్ ప్రెషర్ అని అన్నాడు. ప్రెషర్ ఇస్ కాన్స్టాంట్. సో ఇక్కడ ప్రెషర్ కాన్స్టాంట్ అన్నాడు కాబట్టి నేను ఇక్కడ రెండింటికి కూడా వర్క్ డన్ సేమ్ అయినప్పుడు, ఇక్కడ సేమ్ హీట్ పాస్ చేస్తున్నాం అండ్ సేమ్ వర్క్ డన్ సేమ్ అవుతుంది అని అన్నప్పుడు నేను డైరెక్ట్ గా ఏం రాసుకోవచ్చు? PV is equals to nRT లో PV ని నేను రాసుకోవచ్చా? సో V ఇది A కి అండ్ ఇది PV, ఓకే, ఇది B కి. వర్క్ డన్ సేమ్ అన్నాడు కదా. వర్క్ డన్ ఇస్
సేమ్. సో నేనేం చేస్తున్నాను W is equals to మనకు ఆల్రెడీ P డెల్టా V అని తెలుసు. నేను W వర్క్ డన్ బై A is equals to వర్క్ డన్ బై B అని అనుకుంటే PA డెల్టా VA that is equals to PB డెల్టా VB కదా. ఇక్కడ ఏమన్నా P కాన్స్టెంట్ అని అన్నాడు. సో EP పోయింది. సో డెల్టా ఇది వాల్యూమ్ అంటే నేను ఏమని రాసుకుంటా, వాల్యూమ్ is nothing but ఏరియా ఇంటూ లెంత్, ఎనీ లెంత్ లేకపోతే ఏదైనా డిస్టెన్స్ కదా. సో ఏరియా ఇంటూ కమాన్ ఏరియా ఆఫ్ A ఇంటూ డిస్టెన్స్ అండ్ అలాగే ఏరియా ఆఫ్ B ఇంటూ డిస్టెన్స్ B. మనకి ఎక్కడి నుంచి తీసుకోవాలి ఇదంతా? నాకు మెయిన్ మోటో ఏంటంటే RA బై RB కావాలి. RA అని అంటే రేడియస్. సో రేడియస్ కి ఏరియాకి ఏమైనా రిలేషన్ ఉందా? ఎస్, దర్ ఈస్ రిలేషన్. పై ఇదేం మనకి సిలిండర్ కదా, సిలిండర్స్ అని అన్నాడు. సిలిండర్ కి ఏరియా ఫార్ములా, ఏరియా ఆఫ్ సిలిండర్ ఏమవుతుంది? దట్ ఈస్ పై r²L. డన్. నేను ఇప్పుడు అదే ఇక్కడ యూజ్ చేస్తున్నా. ఏరియా ప్లేస్ లో పై RA²L అంటే ఇక్కడ అగైన్ DA, దట్ ఈస్ పై r²B అండ్ అలాగే ఇది DB అండ్ లెంత్ బోత్ విల్ బి గెట్ క్యాన్సిల్. ఇప్పుడు నేను పై తీసేస్తున్నా అండ్ ఇంకా ఏమొస్తుంది? RA బై RB హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు DB బై DA. ఇక్కడ ఎంత మనకు ఆల్రెడీ ఇచ్చేసాడు, దట్ ఈస్ 16 అండ్ 9 కదా. ఇది 16, ఇది 9. RA by RB is equals to 9 by 16 under root 9 by 16, that is nothing but 3 by 4. Option is, what is the option? D. D is the answer. ఎంత మందికి వచ్చింది ఆన్సర్? How many of you got this answer, Dana? How many of you got this answer? అండ్ స్టూడెంట్స్ లైవ్ లో ఉండి నేను చదువుకుంటున్నాను అని కామెంట్ చేసేవాళ్ళు ఇంక అంతే, నేను చదువుకున్నాను అని నేను అనుకుంటున్నట్టే నేను ర్యాంక్ కొడుతున్నాను అని అనుకుంటారు కానీ దట్ నెవర్ హ్యాపెన్స్. సో ఈ లైవ్ లో ఉన్నారు అని అంటే ఐ ఫీల్ దట్ యూ గైస్ ఆల్ ఆర్ సీరియస్ స్టూడెంట్స్. సో ప్లీజ్ వీలైనంత వరకు ఆన్సర్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. లేదు మీకన్నా ముందే నేను సాల్వ్ చేసేసి ఏమైందని అడుగుతున్నట్లయితే చెప్పండి, మ్యామ్ ఐఎమ్ సాల్వింగ్ అని. ఎస్ జోష్నా రైట్ ఆన్సర్. ఉషా కరెక్ట్ రైట్ ఆన్సర్. నౌ ద నెక్స్ట్ క్వశ్చన్. అండ్ ఇంకొక విషయం, థర్మోడైనమిక్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి? యావరేజ్ గా 3 క్వశ్చన్స్ వస్తున్నాయి. దట్ మీన్స్ 12 మార్క్స్. యావరేజ్ గా 12 మార్క్స్ వస్తున్నాయి నీకు ఇక్కడ నుంచి. కాబట్టి లైట్ తీసుకోకండి. Yeah, next. An oxygen cylinder of volume 30 liter has 18.20 moles of oxygen. Okay, 30 liters లో 18.2 ఆక్సిజన్ ఉంది ఒక సిలిండర్ లో. ఆఫ్టర్ సమ్ ఆక్సిజన్ is withdrawn, కొంచెం ఆక్సిజన్ తీసేసిన తర్వాత its gauge pressure drops to 11 atmospheric pressures. ప్రెషర్ తగ్గింది అఫ్ కోర్స్ కదా, నేను గ్యాస్ కొంచెం తీసేస్తే ప్రెషర్ తగ్గిపోయింది. అది కూడా ఎంత ఎక్కడికి వచ్చిందంట? 11 అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కి వచ్చింది. అది కూడా 27 degrees సెంటిగ్రేడ్ కి. మాస్ ఆఫ్ ది ఆక్సిజన్ విత్డ్రాన్ ఫ్రమ్ ది సిలిండర్ ఈజ్ నియర్లీ ఈక్వల్ టు, ఆ ఎంత తీసేసిన గ్యాస్ ఉంది కదా దాని మాస్ ఎంత అని అడుగుతున్నాడు. ఇంకా దీనికి సంబంధించిన వాల్యూస్ మనకి R ఇచ్చాడు అండ్ అలాగే మాలిక్యులర్ మాస్ ఆఫ్ ఆక్సిజన్ ఇచ్చాడు, అదే O2 మాలిక్యూల్. దెన్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కూడా ఇచ్చేసాడు, 1 అట్మాస్ఫియరిక్ ప్రెషర్ వాల్యూ కూడా ఇచ్చేసాడు. నౌ వీ నీడ్ టు ఫైండ్ ద మాస్, రిమూవ్డ్ మాస్. ఓకే, ఎంత మాస్ ని తీసేసాం అనేది క్వశ్చన్. డన్. ఒకసారి ఇక్కడ చూడండి, P is equals to ఏమన్నాడు? 11 అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అని అన్నాడు కదా. P is equals to 11 అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అని అన్నాడు. కానీ 1 అట్మాస్ఫియరిక్ ప్రెషర్ is equals to 1.01 into 10 to the power of 5 న్యూటన్ మీటర్. ఇది P. ఇక్కడ డన్.
అండ్ మళ్ళీ ఇంకొకటి ఏమి ఇచ్చాడు, వాల్యూమ్ V is equals to 30 liters. ఓకే, అది కూడా అయిపోయింది. అండ్ వాట్ అబౌట్ ఆర్ నానా, ఆర్ ఇస్ ఈక్వల్స్ టు 100/12 ఇది వచ్చేసింది. బట్ వాట్ ఈస్ ద ఫార్ములా, మనం ఇక్కడ ఏ ఫార్ములాని యూజ్ చేయాలి, మనం ఇక్కడ ఏ ఫార్ములాని యూజ్ చేయాలి, PV is equals to nRT, PV is equals to nRT. కానీ మనం ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాం, n ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి PV by RT, PV by RT వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. n is equals to done. n is equals to, first what is it, P. Come on, 11 into yes, P ని 1 atmospheric pressure కి తీసుకుందాం. What it is? Yeah, 1.01 into 10 to the power of 5. Then P, V it is 30 liters. Okay, 30 liters. I can also write liters ని మనం ఎట్లా రాసుకోవచ్చు, 10 to the power of -3 meter cube. Done. And కింద డినామినేటర్ లో మనం RT వాల్యూస్ రాయాలి. R is 100/12. యా, కింద డినామినేటర్ ఆఫ్ ది డినామినేటర్ న్యూమరేటర్ కి వెళ్ళిపోతుంది. 100 joule mole inverse and K inverse, that is fine. And T, what about T? T ఇక్కడ ఒకసారి చూడండి, 27 డిగ్రీ సెల్సియస్ ఇచ్చాడు, కానీ డైరెక్ట్ గా అప్లై చేస్తే ఏమవుతుంది, మనకి వాల్యూస్ సేమ్ సిస్టమ్ ఆఫ్ యూనిట్ లో లేవు. నేనేం చేస్తున్నా దీన్ని అని అంటే కెల్విన్ లోకి మారుస్తున్నాను, ఎందుకు, SI సిస్టమ్ లో ఉంటది కాబట్టి. సో టెంపరేచర్ ఇన్ కెల్విన్ ఇస్ ఈక్వల్స్ టు 273 ప్లస్ టెంపరేచర్ ఇన్ డిగ్రీ సెంటిగ్రేడ్. సో 273 ప్లస్ 27 దాట్ ఈస్ ఈక్వల్స్ టు 300 కెల్విన్. దీన్నే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నా, T ప్లేస్ లో ఇంటూ 300. డన్. సో దీన్ని మొత్తాన్ని సాల్వ్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి, దీన్ని మొత్తానికి సాల్వ్ చేస్తే ఏమొస్తుంది, కమాన్. సో ఇక్కడ నాకెంత 3, యా ఇక్కడ 2 zeros మొత్తం పోయినాయి. ఎందుకు, ఇక్కడ 4 ఇక్కడ 1 అవుతుంది కాబట్టి ఇక్కడ ఓన్లీ 1 0 మాత్రమే మిగిలింది. దెన్ 3 1s 3 10s. ఇంక ఇక్కడ ఏమైంది, n is equals to ఇక్కడ 12 into 1.01 into 10 to the power of 1 అండ్ ఇక్కడ +1 -3 అండ్ ఇంకొకటి కూడా ఉంది, ఇంకొక 12 కూడా ఉంది. డన్. సో 12 into 12 ఏమవుతుంది, 144 into 1.01 ఉంది, దట్ ఈస్ ఓకే. అండ్ 1.01 తో పాటు ఇంకా 10 power -1. ఆఫ్ కోర్స్ నాన్న ది కంప్లీట్ వాల్యూ ఏమవుతుంది, అప్రాక్సిమేట్లీ n is equals to 14.5 తీసుకున్నా నేను, అప్రాక్సిమేట్ వాల్యూ తీసుకున్నా, ఇట్ ఈస్ 14.5 మోల్స్, నంబర్ ఆఫ్ మోల్స్ కదా. డన్. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు, ద మాస్ ఆఫ్ ది ఆక్సిజన్ విత్డ్రాన్ ఫ్రమ్ ద సిలిండర్, రైట్. సో ఇప్పుడు మాస్ ఎంత రిమూవ్ చేశారు అనేది కావాలి మనకి. మాస్ రిమూవ్డ్ ఎందులో నుంచి, మొత్తం ఎంత ఉంది, 18.20 మోల్స్ ఉంది. దీని నుంచి మనం ఎంత తీసేసినాము, సో 14.5 మోల్స్ తీసేసాం. దెన్ 14.50. వాట్ ఈస్ ది ఆన్సర్, ఇక్కడ రాసుకోండి కావాలంటే, 14.50. డన్. ఇది 0, ఇక్కడ నుంచి 12 అయింది, ఇక్కడ నుంచి 7 అవుతుంది. దెన్ ఇది ఎంత, 7 నుంచి 4 అయితే ఇది 3, 3.7. ఆన్సర్ ఈస్ 3.7. ఓకే, ఇప్పుడు 3.7 ఇంటూ ఇక్కడ మాస్ ఎంత, ఒక్కొక్క దాన్ని ఎంత, ఇది 3.7 మోల్స్, దెన్ ఇంటూ 32. 3.7 into
32 ఏమవుతుంది నాన్న 3 3 0.9 దాకా వస్తుంది. బట్ 0.9 బదులు 0. చాలా దగ్గరగా ఉన్న ఆన్సర్ అంటే ఆప్షన్ ఏ. దగ్గరగా ఉన్న వెరీ గుడ్ కరెక్ట్. ఆప్షన్ డియా? నో నానా, ఇట్స్ ఆప్షన్ ఏ. ఇట్స్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్, అ కంటైనర్ హాస్ 2 chambers ఆఫ్ వాల్యూమ్. ఒక దాంట్లో ఎంత ఉంది 2 liters ఉంది, ఇంకొక దాంట్లో 3 liters ఉంది. సపరేటెడ్ బై ఎ పార్టీషన్ మేడ్ ఆఫ్ థర్మల్ ఇన్సులేటర్. అంటే అటు నుంచి ఇటు కానీ ఇటు నుంచి అటు కానీ ఎట్లాంటి హీట్ అనేది ట్రాన్స్ఫార్మ్ అవ్వట్లేదు. ద చాంబర్స్ కంటైన్ N1 is equals to 5, N2 is equals to 4 moles. ఇది కూడా అయిపోయింది. ఆఫ్ ఐడియల్ గ్యాస్ అట్ ప్రెషర్స్ కూడా ఇచ్చారు. దట్ ఈస్ P1 1 atmospheric ATM అండ్ అలాగే P2 is 2 ATM. వెన్ ద పార్టీషన్ ఇస్ రిమూవ్డ్, ఫైనల్ గా పార్టీషన్ ఉన్నంత వరకు ఎట్లాంటి హీట్ ఎక్స్చేంజ్ లేదు. వన్స్ అది రిమూవ్ చేసిన తర్వాత ద మిక్స్చర్ అటైన్స్ ఈక్విలిబ్రియం ప్రాసెస్ ప్రెషర్ ఆఫ్. ఈక్విలిబ్రియం ప్రెషర్ దగ్గర ఎంత ఉంటది అని అడుగుతున్నాడు. ఎంత ఉంటది చెప్తారా? నాకు చెప్తారా? టోటల్ ప్రెషర్ ని ఫైండ్ అవుట్ చేయండి చాలు వచ్చేస్తుంది. సో కానీ టోటల్ ప్రెషర్ ని ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఫార్ములా ఏంటి? P effective total pressure is equals to, or else total pressure is equals to P1 V1 plus P2 V2 by V1 plus V2. అంతే. దీంట్లో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి ఏమొస్తుందో ఒకసారి చెప్పండి. దీంట్లో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి ఏమొస్తుందో చెప్పండి. P1 ఎంత వాళ్ళే ఆల్రెడీ ఇచ్చాడు, 1 into V2 is 2 liters. 2 liters డైరెక్ట్ గా 2 liters ప్లస్ P2 ఎంత, ఇది 2 into ఇది 3 liters ప్లస్ V1 V2 ఎంత, ఇట్ ఈస్ 2 plus 3 డైరెక్ట్ గా డన్. ఇది 2 plus 6 by 5 దెన్ ఇట్ ఈస్ 7 by 5. అంతేనా? ఎక్కడైనా మిస్టేక్ చేసినామా? ఇది 7 ఎందుకు అవుతుంది? 8 by 5. 8 by 5. కానీ దీన్ని కొంచెం ఇంకో సింప్లిఫై చేయాలి. ఇట్లా నాకు ఆప్షన్స్ P/Q ఫామ్ లో లేవు. దెన్ P టోటల్ ఏమవుతుంది? దట్ ఈస్ 1.6 అట్మాస్ఫియరిక్. యా, ఇది ఆన్సర్. వచ్చిందా మీకు కూడా? ఇది కూడా మీకు వచ్చిందా? డన్. And next, shall we go for the next question? Oste, we'll go to the next question. Right, 3 identical conductors of rods are connected in series as shown in the figure. Okay, ఈ 1 2 3 rods ఒకదాని తర్వాత ఒకటి సిరీస్ లో కనెక్ట్ అయి ఉన్నాయి. The rods on the side of the rods, okay, 1 2 3 ఈ 3 rods sides కు ఉన్నాయి కదా, have thermal conductivity 2K while at the middle has thermal conductivity K. ఇటు లాస్ట్ దానికి 2K thermal conductivity ఉంది, మధ్యలో K ఉంది. The left end of the combination is maintained at temperature 3T. లెఫ్ట్ ఎండ్ 3T టెంపరేచర్ దగ్గర మెయింటైన్ చేయబడుతుంది అండ్ రైట్ ఎండ్ T దగ్గర మెయింటైన్ చేయబడుతుంది. ద రాడ్స్ ఆర్ థర్మల్లీ ఇన్సులేటెడ్ ఫ్రమ్ అవుట్ సైడ్. బయట నుంచి ఎట్లాంటి హీట్ అనేది ఇవి అంటే తీసుకోవట్లేదు, ఇవ్వట్లేదు. దెన్ ఇన్ స్టడీ స్టేట్, ఎట్లాంటి స్టేట్ లో? ఇన్ స్టడీ స్టేట్ టెంపరేచర్ ఎట్ ద లెఫ్ట్ జంక్షన్ ఇస్ T1 అండ్ ఎట్ ద ఓకే, ఇక్కడ లెఫ్ట్ జంక్షన్ దగ్గర ఇదే కదా లెఫ్ట్ జంక్షన్, ఇది లెఫ్ట్ జంక్షన్ దగ్గర ఇది T1 అండ్ ఇది T2. ఇప్పుడు మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? T1 by T2 ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. T1 by T2 ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఎందుకు నాన్న చందు ఇప్పుడు గుండె నిండా గుడిగంట ఎందుకు వచ్చింది? నేను థర్మోడైనమిక్స్ చెప్తుంటే గుండె నిండా గుడి గంటలు ఎందుకు గుర్తొచ్చింది నీకు? చెప్పు. అంటే ఎగ్జామ్ మీద భయం లేదు, నా మీద భయం లేదు, అంతేనా? రైట్ దెన్, సరే
సో గుడి గంటల గురించి తర్వాత మాట్లాడుకుందాం. రేపు పొద్దున ఈ ఎగ్జామ్ లో కనుక ర్యాంక్ రాలేదనుకో, సీట్ కొట్టలేదనుకో, చివరికి అదే కూడా దిక్కు అవుతుంది మనకి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఈ 2 రోజులు, ఎక్కువ వద్దు, ఈ 2 రోజులు జాగ్రత్తగా చదువుకుందాం మనం. ఓకేనా? సరే, ఫస్ట్ నాకు ఇవన్నీ ఎట్లా ఉన్నాయి, ప్రతి రాడ్కి కూడా ఎంతో కొంత రెసిస్టెన్స్ ఉంటుంది. సో సిరీస్ లో ఉన్నాయి కాబట్టి వీటిని మనం ఎట్లా రాసుకుంటాం, సిరీస్ లో ఉన్నప్పుడు ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఫార్ములా, దట్ ఈస్ R equivalence is equals to R1 plus R2 plus R3. అండ్ మనకి ఇంకొక రిలేషన్ కూడా తెలుసు. ఏమని తెలుసు, ఇక్కడున్న థర్మల్ కండక్టివిటీ అండ్ అలాగే ఏరియాని బట్టి 1 ఇక్కడ దీనికి ఎంత థర్మల్ కండక్టివిటీ 2KA ప్లస్ 1/KA ప్లస్ 1 ఇది 2KA అగైన్, 2KA అగైన్. డన్, కరెక్టా? ఓకే. సో సిరీస్ లో మనకి ఏం కాన్స్టెంట్ ఉంటుంది, సిరీస్ లో ఒక క్వాంటిటీ కాన్స్టెంట్ ఉంటుంది. ఓకే, ఎంసెటా? ఎంసెట్ అయినా కూడా ఎంత టైం ఉంది మనకి, ఏపీ ఎంసెటా లేకపోతే ఈఏపీ సెట్టా? కమాన్, దీన్ని ఏమని రాసుకోవచ్చు నేను? సో ఇక్కడ క్యూ కాన్స్టెంట్ ఉంటుంది. క్యూ అంటే హీట్ ఫ్లో అనేది, రేట్ ఆఫ్ హీట్ ఫ్లో అనేది కాన్స్టెంట్ గా ఉంటది. కాబట్టి నేను డైరెక్ట్ గా ఏం రాసుకోవచ్చు, ఇక్కడ ఫస్ట్ దాని దగ్గర నుంచి నేను ఏమని రాసుకోవచ్చు, 3T మైనస్ T1 బై ఏమొస్తుంది R1 అండ్ దట్ ఈస్ ఆల్సో ఈక్వల్స్ టు 3T మైనస్ T అంతే, 3T మైనస్ T R ఈక్వివాలెంట్. ఓకే, ఇప్పుడు చెప్పండి, R1 మనకి తెలుసు, R ఈక్వివాలెంట్ తెలుసా మనకి? ఏముంది, వీటన్నిటిని రాసేసుకోండి. 1/2 ప్లస్ 1/2 1/KA ఏమవుతుంది, 2/KA అవుతుంది. ఇది R ఈక్వివాలెంట్ అండ్ ఇది R1, ఇది R2, ఇది R3. సో నాకు 3T మైనస్ 1/R1 ఎంత, R1 1/2KA. డన్. మైనస్, ఓకే, ఇది అయిపోయింది, ఈజ్ ఈక్వల్స్ టు 3T మైనస్ T 2T బై R ఈక్వివాలెంట్ ఈస్ KA/2. R1 కదా, KA ఎందుకు అవుతుంది, 2 into KA. ఈడ KA క్యాన్సిల్, 2 గెట్ క్యాన్సిల్, ఇంకేముంది క్యాన్సిల్ అయ్యేటి, అంతే. సో ఈ 2 ఇక్కడికి వస్తే 3T మైనస్ T1 ఇంటూ 2 is equals to T. సో 6T మైనస్ 2T2, T1 is equals to T. సో 2T1 is equals to, ఇదేమవుతుంది, ఇటు వస్తే ఏమవుతుంది, మైనస్ T. సో ఇట్ ఈస్ 5T. T1 is equals to 5/2T అయింది. ఇది కేవలం T1 నేను చేసింది, నేను T2 కూడా ఫైండ్ అవుట్ చేయాలి కదా. బోరు కొడుతుందని వచ్చినావా? ఓకే, సరే, ఇదంతా నాకు ఫస్ట్ దానికి సంబంధించింది. దెన్ వాట్ అబౌట్ సెకండ్ వన్? చెప్తారా? నేను ఫస్ట్ చెప్తే కదా, మీరు నాకు సెకండ్ చెప్తారా? సరే, సెకండ్ దానికి రాస్తున్నా. T2 మైనస్ T1 బై, ఇక్కడ 3T మైనస్ T1 రాసినాం, ఇక్కడ T2 మైనస్ T బై అగైన్ R2. నెక్స్ట్ 3T మైనస్ T బై R ఈక్వివాలెన్స్, మళ్ళీ అదే కథ. T2 మైనస్ T1 ఎంత, T1 5/2T. లాస్ట్కు రాసుకుందామా లేకపోతే ఫస్ట్ నుంచి చేసుకుంటూ పోదామా? సరే, T2 మైనస్ 5/2T బై R2 ఎంత, R2 1/KA 1/K ఇంటూ A, దాట్ ఈస్ ఈక్వల్స్ టు 2T ఇంటూ R ఈక్వివాలెంట్ ఎంత, 2/K ఇంటూ A. KA పోయింది. నెక్స్ట్ E2 పోయింది. ఇంకా మిగిలింది ఏంటి, T2 is equals to T plus 5/2T. దెన్ T2 is ఎంత, ఇది ఇక్కడికి వస్తే 2 7/2T. మళ్ళీ మనకి ఏం కావాలి, T1/T2 కదా. సరే, T1/T2 is equals to
T1 ఎంత? T1 5/2T by ఇది 7/2T. TT by 2 get cancel. So it is 5/7. ఆప్షన్ ఉందా అసలు? మనకు వచ్చిన ఆన్సర్ ఉందా? 5 ఎక్కడో పోయింది అయితే, ఎక్కడనో పోయింది. ఎక్కడ పోయిందంటారు? ఎక్కడ పోయింది? ఓకే, ఇక్కడ R2 కాదు, R3 తీసుకోవాలి. R3 తీసుకుంటే ఇది 1/2, E2 పోతుంది. సో ఇక్కడ మిగిలింది డన్. ఇక్కడ మిగిలింది కేవలం 5T. దెన్ ఇది 6. Mm. 6T. Then 5/2 into 6. ఇది 2T. సో ఇక్కడ 3T అయింది. T2 is equals to, లేదు నాన్న ఎక్కడో పోయింది. మనకి సెకండ్ ఈక్వేషనా? ఇక్కడ నుంచి మళ్ళీ చేద్దాం. రైట్. సో ఫస్ట్ ఇక్కడ ఏం రాస్తున్నాం మనము? T3 minus T. ఓకే, T2 minus T by ఎక్కడి నుంచి తీసుకున్నాం? R3. Got it. That is equals to 3T minus T by. Anyway, it is again equal to R equivalent, right? కదా? చలో సబ్స్టిట్యూట్ చేద్దాం. నెక్స్ట్ T2 minus it is T only. ఓకే, ఇందాక మనము T1 తీసుకున్నాం. T2 minus T. ఓకే, R3 2K by L by 2KA. Done. That is equals to 2T into REQ. It is 2L by and KA. Chalo, 2 get cancel, KA get cancel, and L kuda get cancel. T2 minus T into 2 is equals to T. So T2 2T2 is equals to 3T అయింది. T2 is equals to, కరెక్ట్ వచ్చింది ఇప్పుడు, కరెక్ట్. దెన్ T1 minus T1 by T2. T1 ఎంత? It is 5/2T and it is 3/2T. Then 2T will get cancelled and it is 5/3. It is 5/3. Option A is the answer. Option A is the answer. Next, given below are the two statements. One is labeled as assertion. Okay, assertion reasoning type questions. First time antunnadu, houses made of concrete roofs overlaid with foam keep the room hotter during summer. Idi assertion statement. Mari reason emannaru, the layer of foam insulation prohibits heat transfer as it contains air pockets. సో కింద ఏమన్నాడంటే, కాంక్రీట్ ఇల్లు ఏదైతే మనం కాంక్రీట్ రూఫ్స్ కట్టినామో దానికి మనం ఫోమ్ యాడ్ చేస్తాం కదా, ఆ ఫోమ్ ఏం చేస్తుంది అని అంటే సమ్మర్ లో హీట్ గా దిగనీయకుండా కొంచెం చల్లగా ఉంచుతుంది అని అసర్షన్ చెప్పిండు. రీజన్ ఏమన్నాడంటే, ఇక్కడ ఈ లేయర్ ఆఫ్ ఈ ఫోమ్ లేయర్ ఏం చేస్తుంది, ఇది హీట్ ని రానివ్వకుండా అది ప్రొహిబిట్ చేస్తుంది. ఇన్సులేషన్ ఫోమ్ ఇన్సులేషన్ ప్రొహిబిట్స్ హీట్ ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఆపేస్తుంది. ఎందుకంటే దీనికి ఎయిర్ పాకెట్స్ ఉన్నాయి.
ఇన్ ద లైట్ ఆఫ్ ఎబో స్టేట్మెంట్, ఓకే, దీని నుంచి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది చెప్పమంటున్నాడు. ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని చెప్పమంటున్నాడు. కమ్ ఆన్, విచ్ వన్ ఇస్ రైట్ నానా? విచ్ వన్ ఇస్ రైట్? Both are true. చలో, ఇక్కడ ఏమన్నాడు? హౌసెస్ ఆఫ్ మేడ్ కాంక్రీట్ రూఫ్ ఓవర్లేడ్ విత్ ఫోమ్ కీప్ ద రూమ్ హాటర్ ఇన్ సమ్మర్ అని అంటున్నాడు. సో ఓకే, ఇక్కడ మనం ఇందాక స్టేట్మెంట్ తప్పుగా చదివినాం. సమ్మర్ లో ఈ హీట్ రానియకుండా కాదు, సమ్మర్ లో హీట్ ఎక్కువగా ఉంటదని చెప్తున్నాడు. ఇక్కడ ఇన్సులేట్ ప్రొహిబిట్స్ హీట్ ట్రాన్స్ఫర్ అంటున్నాడు. ఈ రెండు ఒకదానికొకటి కాంట్రాస్ట్ గా ఉన్నాయి. ఒకటి ట్రూ అయితే ఇంకొకటి ఫాల్స్ అవుతుంది. సో మనకి రీజన్ అనేది ట్రూ అంటే ఇది ఫాల్స్. అసర్షన్ ఫాల్స్, రీజన్ ట్రూ. Assertion false, reason true. Now the next question. The equilibrium state of thermodynamic system is described by. ఎట్లా డిస్క్రైబ్ చేస్తాము? ప్రెషర్, టోటల్ హీట్, టెంపరేచర్, వాల్యూమ్ అండ్ వర్క్ డన్. చూస్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆన్సర్ అని అంటున్నాడు. కింద ఆప్షన్స్ ఇచ్చాడు, బిఈ ఓన్లీ, సిడి ఓన్లీ, బీసీ ఓన్లీ అండ్ ఏసీడి ఓన్లీ. ఓ సారీ, ఇక్కడ ఏబిఈ, బిసిడి, ఏబిసి అండ్ ఏసీడి. ఏది కరెక్ట్? ఏది కరెక్ట్? ఎస్ కరెక్ట్, ఏ ఫాల్స్ అండ్ అలాగే ఇది ట్రూ. రీజన్ ట్రూ. కరెక్ట్ కరెక్ట్. సో మనకి దేని మీద డిపెండ్ అవుతుందా? ఈక్విలిబ్రియం ఆఫ్ థర్మల్ ఈక్విలిబ్రియం అయినా అనుకోవచ్చు. దేని మీద డిపెండ్ అవుతుంది అది? సో ఫస్ట్ వర్క్ డన్ మీద డిపెండ్ అవుతుంది, ఇది మనందరికీ తెలుసు. ఓకే, ఒక్క నిమిషం. వాల్యూమ్ మీద డిపెండ్ అవుతుంది అండ్ దెన్ ప్రెషర్ మీద డిపెండ్ అవుతుంది అండ్ దాంతో పాటు టెంపరేచర్. ఓకే, పివిటి వీటి మీద డిపెండ్ అవుతుంది. వీటిని అడిగిన ఆప్షన్ ఏంటి? ఏ, సి, డి. ఆప్షన్ డి. ఆప్షన్ డి ఇస్ ది ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్, అకార్డింగ్ టు ది లా ఆఫ్ ఈక్విపార్టిషన్ ఆఫ్ ఎనర్జీ, the number of vibrations made of a polyatomic gas of constant enta gamma is equals to Cp by Cv is, మనల్ని ఫైండ్ అవుట్ చేయాలి. Cp by Cv చెప్పండి. అవునా, నా థర్మోడైనమిక్స్ నుండే ఇది కూడా. ఇక్కడ ఏ ఆటం ఇచ్చాడు? ఏ ఆటం ఇచ్చాడు? పాలిఅటామిక్ గ్యాస్ అని ఇచ్చాడు. పాలిఅటామిక్ గ్యాస్ అంటే ఏమేమి ఉంటది ఈ గ్యాస్ లో? ఫస్ట్ది రొటేషనల్ ఉంటది, దెన్ ట్రాన్స్లేషనల్ ఉంటది, వైబ్రేషన్ కూడా ఉంటది. సో ఈ మూడు ఉన్నాయి కాబట్టి ఐ క్యాన్ డైరెక్ట్లీ రైట్. సో ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు 3/2 kBT. 3 రొటేషనల్ ట్రాన్స్లేషనల్ ఎనర్జీ ఉంటది. ఎట్ ద సేమ్ టైం రొటేషనల్ 3/2 kBT రొటేషనల్ ఎనర్జీ ఉంటది అండ్ దాంతో పాటుగా ఈ వైబ్రేషనల్ ఎనర్జీ కదా, దట్ ఈస్ ప్లస్ F ఇంటూ KB ఇంటూ T. సో ఈ మూడిట్లో నాకు KB అనేది బోల్జ్మన్ కాన్స్టెంట్ కాబట్టి నేను అది కామన్ తీసేసుకుంటున్నా. సేమ్ టీని కూడా కామన్ తీసేస్తున్నా. KB ఇంటూ T ఇస్ ఈక్వల్స్ టు 3/2 ప్లస్ 3/2 ఇట్ ఈస్ 3 ప్లస్ F అంటే డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్. ఓకే, ఇది ఎప్పుడు ఎట్ కాన్స్టెంట్ యూ కదా, ఇది యూ ఇచ్చాడు. ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ఎంత, కాన్స్టెంట్ ప్రెషర్ ఎంత చెప్పగలరా? ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అండ్ కాన్స్టెంట్ ప్రెషర్. కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర ఇట్ ఈస్ 3 ప్లస్ F ఇంటూ డైరెక్ట్ గా ఏం రాయొచ్చు? నేను డైరెక్ట్ గా ఏం రాయొచ్చు? KB ఇంటూ T ప్లేస్ లో R రాసుకోవచ్చా నేను? డన్. అదే కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర ఇట్ ఈస్ 4 ప్లస్ F ఇంటూ R. డన్. ఇప్పుడు మనకి ఏం కావాలి? సింప్లీ Cp బై Cv. ఓకే, Cp బై Cv 4 ప్లస్ F బై 3 ప్లస్ F ఇంటూ R. ఎట్లాగో మనకి పోతుంది, క్యాన్సిల్ అయిపోతుంది R కాబట్టి నేనేం రాయట్లేదు. నౌ గామా, ఇట్ ఈస్ గామా. ఇప్పుడు చెప్పండి వాట్ ఈస్ F?
What is F? What is F? సింప్లీ దీన్ని సాల్వ్ చేయండి, మనకు వచ్చేస్తుంది. సాల్వ్ చేయండి వచ్చేస్తుంది. సో దట్ ఈస్ 4 plus F is equals to 3 into gamma plus F into gamma. ఇది ఇక్కడికి వచ్చేస్తే 4 minus 3 gamma is equals to F కామన్ తీస్తే gamma minus 1. So F is equals to 4 minus 3 gamma minus gamma by 1. 4 minus 3 gamma వచ్చింది నాకు. 4 minus 3 gamma and అలాగే gamma minus 1. It is option C. Option C. మీకు అలాగే వచ్చిందా? Answer is option C. Now the next question. Thermodynamic system is taken through the cycle ABCDA. Okay. A, B, C, D, A. So itla తిరుగుతుంది. The work done by the glass along the path BC. BC నుంచి work done by the glass ని find out చేయాలి. Work done by the glass. How? ఎట్లా? వర్క్ డన్ చెప్పగలరా? పెన్ పేపర్ అవసరం లేకుండా నోటికి చెప్పేయచ్చు, జస్ట్ ఈ డయాగ్రామ్ ని చూసి చెప్పేయచ్చు. సో ఇది ఏ ప్రాసెస్ తెలుస్తుందా మీకు? ఇది ఏ ప్రాసెస్? ఇక్కడ మనకి వోల్టేజ్ వాల్యూమ్ కాన్స్టెంట్ గా ఉంది, వాల్యూమ్ కాన్స్టెంట్. సో దట్ ఈస్ ఐసోకోరిక్ ప్రాసెస్. ఐసోకోరిక్ ప్రాసెస్ కాబట్టి వర్క్ డన్ W is equals to P delta V is equals to 0. ఎందుకు? P కాన్స్టెంట్ గా ఉంది కాబట్టి చేంజ్ ఇన్ వోల్టేజ్ 0 అయిపోతుంది. మనకి చేంజ్ ఇన్ వోల్టేజ్ అనేది 0 అయిపోయింది కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్. The following graph represents TV curves. Okay, y axis లో T ఉంది, x axis లో V ఉంది, of an ideal gas done at three pressures P1, P2 and P3 compared with those of Charles law represented as dotted lines. సో ఇక్కడ ఇదేమో డాటెడ్ లైన్స్, కానీ మనకు వచ్చిన గ్రాఫ్ ఏమో ఇట్లా ఉంది. సో ఇప్పుడు మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? ఏది కరెక్ట్, ఏది కరెక్ట్ అని అంటున్నాడు. సో స్లోప్స్ ని బట్టి మీరు ఏం చెప్తారు? స్లోప్స్ ని బట్టి ఏం చెప్తారు? ఇక్కడ నాకు ఒక విషయం అర్థమైంది ఏంటంటే, ఇటు కాన్స్టాంట్ టెంపరేచర్ తీసుకుందాం. చార్ల్స్ లా ప్రకారం ఎట్ T కాన్స్టాంట్ టెంపరేచర్ దగ్గర వాట్ వి కెన్ సే వాల్యూమ్స్. టెంపరేచర్ పెరిగిన కొద్దీ వాల్యూమ్ ఏమవుతుంది? టెంపరేచర్ పెరిగిన కొద్దీ వాల్యూమ్ అనేది తగ్గిపోతుంది. సో నేను ఐ కెన్ రైట్ V3, V2 అండ్ V1. సో దాని ప్రకారంగానే ఇక్కడ మనకి రెండేంటి P అనేది ఒకదానికొకటి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. P ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు V కాబట్టి నేను P3, P2, P1 అని రాసుకున్నా. ఆప్షన్ D is the answer. Okay, and the next question. Carnot engine has efficiency of 50%. Okay, efficiency 50% ఇచ్చాడు. ఈ మాత్రం ఓకేనా? జూమ్ ఓకేనా? సో ఎఫిషియన్సీ ఇచ్చేసాడు. దెన్ ఇట్స్ సోర్స్ ఈజ్ ద టెంపరేచర్. ఓకే, సోర్స్ టెంపరేచర్ కూడా ఇచ్చేసాడు. ద టెంపరేచర్ ఆఫ్ ది సింక్ ఈజ్. చలో, నౌ మనకు ఒక రిలేషన్ ఉంది. ఆ రిలేషన్ కార్నాట్ ఇంజన్ ఎఫిషియన్సీ ఫార్ములా ఎంతమందికి తెలుసు? కార్నాట్ ఇంజన్ ఎఫిషియన్సీ ఫార్ములా నీటా ఇస్ ఈక్వల్స్ టు 1 minus T2 by T1. కాకపోతే ఇది పర్సంటేజ్ లో ఉంది కాబట్టి నేను 50/100 రాసుకుంటే నీటా ఇది 50/100 రాసుకుంటే ఇదేమవుతుంది? 1/2 అవుతుంది. డన్. ఇక్కడ 1/2 రాసేస్తాం. 1 minus వాట్ ఈస్ T1 అండ్ వాట్ ఈస్ T2? సింక్ టెంపరేచర్ T2 అవుతుంది అండ్ అలాగే ఇక్కడ సోర్స్ టెంపరేచర్ T1 అవుతుంది. సో T2 by 327 నాకు డిగ్రీ సెల్సియస్ లో ఉంది కాబట్టి కెల్విన్ లోకి తీసుకుందాం. 327 ప్లస్ 273. సో ఈ 73 కూడా ఇటు వస్తే 400, ఇది 600 అవుతుంది. ఇది 600.
then 1 T2 by 600, that is equals to 1 plus ఎందుకైతుంది minus 1 by 2. Then it is directly T2 by 600 is equals to 1 by 2, T1s, the 300s, T2 is equals to 300 Kelvin. Okay. ఇది కెల్విన్ లో ఉంది, నాకు డైరెక్ట్ కెల్విన్ లో ఆన్సర్ లేదు కాబట్టి, సో కెల్విన్ లో ఉన్నదాన్ని నేను టెంపరేచర్ లో రాస్తున్నాను. 273 మైనస్ టీకే, అప్పుడు ఏమైంది? సో టీకే మైనస్ 273, అప్పుడు ఏమైంది? 300 మైనస్ 273 అని అంటే టీసీ ఇస్ ఈక్వల్స్ టు 27 డిగ్రీ సెంటిగ్రేడ్. ఇట్ ఈస్ డి, ఆప్షన్ డి. That's option D. Okay na? Very good. The temperature has gas. It is minus 50 degrees centigrade. To what temperature? Okay, what temperature the gas should be heated? So the RMS speed is increased by 3 times. RMS speed 3 times పెరగడానికి మనం ఏ టెంపరేచర్ దగ్గర ఆ గ్యాస్ ని హీట్ చేయాలి అని అడుగుతున్నాడు. మనకి ఏమైనా రిలేషన్ తెలుసా? విఆర్ఎంఎస్ కి ఫార్ములా నేను మన ఫార్ములా షీట్ ఇచ్చినా కదా దాంట్లో కూడా ఉంది. విఆర్ఎంఎస్ ఇస్ ఈక్వల్స్ టు అండర్ రూట్ 3RT బై డినామినేటర్ లో ఏమొస్తుంది? మాస్. ఇంకా ఇక్కడ నాకు టెంపరేచర్ ఏమి ఇచ్చాడు? T ఇస్ ఈక్వల్స్ టు మైనస్ 50 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇచ్చాడు కదా, నేను అది కెల్విన్ లో తీసుకుంటున్నాను. కెల్విన్ లో అయితే ఏమవుతుంది? దీనికి మనము 227 ని యాడ్ చేస్తున్నాం. సో 227 minus 50. So that is what? Sorry, 273 minus 50. So that is 223 kelvins. 223 kelvins. And it is increased by 3 times అని అన్నాడు. అప్పుడు T2 ఎంత? అదే కదా, నాకు రెండింటికి రిలేషన్ ఏంటన్నా? రిలేషన్ is V is directly proportional to root T. So V1 by V2 is equals to under root T2 T1 by T2. T1 by T2. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసేయండి వాల్యూ. సో విఆర్ఎంఎస్ ఎంత? ఇది V by 3 times అని అన్నాడు కదా, ఇంక్రీస్డ్ బై 3 times అని అంటే ఇది V అయితే ఇది 3V అవుతుంది. అండర్ రూట్ T1 ఎంత? ఇట్ ఇస్ 223 by T2. అదే కదా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇప్పుడు, అదే కదా. Now tell me, so 223 by T2 is equals to VV పోయింది, it is 1 by 9. So T2 is equals to 223 into 9. 223 into 9. ఒక్కసారి మొత్తం క్యాలిక్యులేట్ చేయాల్సిన పని లేదు. 9 3s are 27, రైట్? 7 ఎక్కడ ఉంది ఆన్సర్ లో? 7 ఎక్కడ ఉంది? ఇట్ ఈస్ ఆప్షన్ బి. గైస్ ఒక్క నిమిషం. Right. The next question. Next question.
నౌ లాస్ ఆఫ్ మోషన్. సో లాస్ ఆఫ్ మోషన్ నుంచి కూడా ఇది కూడా హై వెయిటేజ్ చాప్టర్. ఇక్కడ నుంచి కూడా 3 to 4 క్వశ్చన్స్ వస్తున్నాయి. అంటే అప్రాక్సిమేట్లీ ఎన్ని క్వశ్చన్స్, ఎన్ని మార్క్స్, 12 నుంచి 16 మార్క్స్ వరకు రాబోతున్నాయి. 12 నుంచి 16 మార్క్స్ రాబోతున్నాయి. ఓకే, ఓ 10 minutes బ్రేక్ తీసుకున్నామా? బ్రేక్ తీసుకొని దీన్ని స్టార్ట్ చేసేద్దాం. అంటే 5:55 కదా ఇప్పుడు. 6:05కి వచ్చేద్దాం. 6:05కి వచ్చేద్దాం.
Yes, I'm back, Nana. I'm back. చలో నౌ లాస్ ఆఫ్ మోషన్ కి సంబంధించిన క్వశ్చన్స్ చూద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. ఎస్, 3 to 4 క్వశ్చన్స్ మినిమం వస్తాయి ఈ చాప్టర్ నుంచి ఆన్ అన్ యావరేజ్ గా. ఫస్ట్ క్వశ్చన్,
ఏమన్నాడు, there are two inclined surfaces of equal length L and same angle of inclination 45 degrees with the horizontal. With the horizontal it is doing 45 degrees. Okay, one of them is rough, ఒకటి రఫ్ గా ఉంది అండ్ ఇంకొకటి పర్ఫెక్ట్లీ స్మూత్ గా ఉంది. The given body takes 2 times as much as time to slide down on rough surface. రఫ్ సర్ఫేస్ మీద స్లైడ్ అవ్వడానికి స్మూత్ సర్ఫేస్ మీద స్లైడ్ అయిన దానికన్నా ఎక్కువ టైం పట్టింది. అది కూడా ఎంత, 2 times ఎక్కువ టైం పట్టింది. The coefficient of kinetic friction between the object and the rough surface is close to. ఇప్పుడు చెప్పండి, how can we find it? ఎట్లా ఫైండ్ అవుట్ చేయొచ్చు మనం దీన్ని? సో ఒక రిలేషన్ అయితే మనకి ఇక్కడ వచ్చింది. సో టైం టేకెన్ టు స్లైడ్ ఆన్ స్మూత్ సర్ఫేస్ ఇస్ ట్వైస్ ది ఓకే, టైం టేకెన్ టు రఫ్ సర్ఫేస్ మీద కన్నా 2 times, స్మూత్ సర్ఫేస్ మీద కన్నా 2 times రఫ్ సర్ఫేస్ మీద పట్టింది అని అంటున్నాడు. ఇంకొకటి ఏమంటున్నాడు, ఫ్రిక్షన్ కోఎఫిషియంట్ ఆఫ్ మ్యూకే ని మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి కదా, మ్యూకే ని ఫైండ్ అవుట్ చేయాలి. సో నాకున్న ఒకటే ఒక రిలేషన్ ఏంటంటే యాక్సలరేషన్ రిలేషన్ తీసుకుంటే బెటర్ అని అనిపిస్తుంది. కాబట్టి నేను ఇక్కడ యాక్సలరేషన్ ఆన్ స్మూత్ సర్ఫేస్ ఏమవుతుంది, యాక్సలరేషన్ ఆఫ్ స్మూత్ సర్ఫేస్ ఏమవుతుంది, దట్ ఈస్ సింపుల్ గా ఏ సైన్ థీటా అవుతుంది. ఇక్కడ ఎంత ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే ఇంక్లైన్డ్ సర్ఫేస్ కాబట్టి ఏ సైన్ థీటా అవుతుంది. అదే రఫ్ సర్ఫేస్ కి వచ్చేసరికి నేను యాక్సలరేషన్ కూడా అదే మన అదేంటి ఫ్రిక్షన్ కూడా తీసుకోవాలి. సో ఫ్రిక్షన్ కూడా తీసుకుంటే ఎఫ్ ఇంటూ ఫ్రిక్షన్, ఓకే, ఎఫ్ ఇంటూ ఇంకొకటి ఏంది, ఎస్ ఎఫ్ ఇంటూ కాస్ థీటా. ఎఫ్ ప్లేస్ లో నేనేం తీసుకుంటాను, సో ఇక్కడ మ్యూకే ఎందుకు, ఇక్కడ స్లైడింగ్ కాబట్టి స్లైడ్ అవుతుంది కాబట్టి కైనెటిక్ ఫ్రిక్షన్ ఇంటూ జీ కాస్ థీటా వచ్చింది. కానీ నాకు యాక్సలరేషన్ కి అయిన టైం కి రిలేషన్ ఏంటి తెలుసా, యాక్సలరేషన్ అండ్ టైం రిలేషన్ తెలుసా, దట్ ఈస్ టీ ఈస్ ఈక్వల్స్ టు టీ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రూట్ ఏ. సో టీ రఫ్ ఇస్ ఈక్వల్స్ టు టీ స్మూత్ అని అనుకుందామే అనుకో. సో టీ రఫ్ బై టీ స్మూత్ ఇట్ ఈస్ 2. ఓకే డన్. సో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అన్నాడు కాబట్టి టీ స్మూత్ ఇట్ ఈస్ రూట్ ఏ సైన్ థీటా డన్ బై అండర్ రూట్, ఇది రఫ్ ఉంది కాబట్టి ఇక్కడ ఏ సైన్ థీటా మైనస్ మ్యూకే జీ కాస్ థీటా డన్. ఈ వాల్యూ ఎంత నాన్న 2 అండ్ రూట్ కూడా పోతే ఎంత 4 అవుతుంది. 4 ఇస్ ఈక్వల్స్ టు ఏ సైన్ థీటా బై ఏ సైన్ థీటా మైనస్ మ్యూకే జీ కాస్ థీటా డన్. ఇప్పుడు ఒకసారి క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 4 ఇంటూ ఏ సైన్ థీటా మైనస్ 4 ఇంటూ మ్యూకే జీ కాస్ థీటా అండ్ దట్ ఈస్ ఈక్వల్స్ టు ఏ సైన్ థీటా. సో ఏ సైన్ థీటా ఇటు వస్తే ఏమవుతుంది, 4 ఇంటూ మ్యూకే జీ కాస్ థీటా దట్ ఈస్ ఈక్వల్స్ టు ఇది ఇటు వస్తే 3a సైన్ థీటా అయింది డన్. సో నాకు ఇక్కడ కావాల్సింది మ్యూకే కదా, మ్యూకే ఇస్ ఈక్వల్స్ టు 3a సైన్ థీటా బై ఇదెంత 4 ఇంటూ జీ కాస్ థీటా. ఏమవుతుంది నాన్న అప్పుడు జీ ఎంత తీసుకోవాలి మనము, జీ ఎంత తీసుకుందాం, 10 తీసుకుందాం. ఓకేనా, అన్నిట్లో కూడా జిఏ కదా, మనం ఎందుకు ఏ తీసుకున్నాం, ఇట్ ఈస్ జీ, ఇది జిఏ, ఇది జిఏ, ఇది జీ, ఇది జీ, ఇది కూడా జీ, ఇది జీ అండ్ దిస్ ఈజ్ ఆల్సో జీ. సో మొత్తం జీ జీ క్యాన్సిల్ అయిపోతుంది, జీ అండ్ ఇది క్యాన్సిల్ అయిపోయి కాట్ థీటా మిగిలింది మనకి. సో మ్యూకే is equals to 3/4 cot theta and that to cot ఎంత, it is 45 degrees. So 3/4 into cot 45 is 1. That's it. So 3/4 ని నేను ఏమని రాయొచ్చు, it is 0.75 అని కూడా రాసుకోవచ్చు. So option B is right answer. The next question, duration would be till నేను
హై వెయిటేజ్ చాప్టర్స్ అన్ని అట్లీస్ట్ కొన్ని క్వశ్చన్స్ ప్రతి చాప్టర్ నుంచి కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా. ఇట్ ఈస్ అరౌండ్ 9 to 10 వరకు జరగచ్చు సెషన్. 9 to 10 వరకు జరుగుతుంది. కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ చెప్పాక పీవైక్యూ చేద్దాం. నేను ఇంపార్టెంట్ ఫార్ములాస్ 2 సెషన్స్ చేసిన. ఒకటి ఓన్లీ ఇంపార్టెంట్ ఫార్ములాస్ అన్ని చాప్టర్స్ నుంచి ఇంపార్టెంట్ ఫార్ములా లిస్ట్ ని ఫార్ములా పీడిఎఫ్ ని నేను ఇచ్చిన. అది ఆ రికార్డెడ్ సెషన్స్ లో ఉంటది. దాని కింద డిస్క్రిప్షన్ లో పీడిఎఫ్ కూడా ఉంటది. ఈవెన్ దానికి సంబంధించిన షార్ట్ కూడా ఉంది. అండ్ ఇది పక్కన పెట్టేస్తే నేను రీసెంట్ వీడియోలో ఒక టాప్ 30 ఫార్ములాస్ ఇచ్చిన. అది క్లాస్ 11 అండ్ క్లాస్ 12. సో దానికి సంబంధించిన న్యూమరికల్స్ నే మనం చేస్తున్నాం చాప్టర్ వైజ్ గా. ఓకే సరేనా? యా. A box of mass ఎంత 5 kg is pulled by a cord. కార్డ్ అంటే ఇంకా దారం లేకపోతే ఏదైనా చైన్ అని అనుకోవచ్చు. అప్ అలాంగ్ అని అంటే పైకి లాగుతున్నాడు. ఫ్రిక్షన్ లెస్ అంటే ఫ్రిక్షన్ లేదు. అది ఇంక్లైన్డ్ ఎట్ 30 degrees థీటా ఇచ్చేసాడు. విత్ ద హారిజంటల్ కాబట్టి ఇక్కడ మనకి టెన్షన్ ఏం లేదు. హారిజంటల్ నుంచి 30 degrees చేస్తుంది. ద టెన్షన్ ఇన్ ద కార్డ్ ఈస్ 30 newtons అండ్ యాక్సలరేషన్ ఆఫ్ ది బాక్స్ ఈస్. యాక్సలరేషన్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి. క్యాన్ వి ఫైండ్ అవుట్ చేయొచ్చా మనము? కమాన్ ఫైండ్ అవుట్ చేయొచ్చా? ఒకసారి వీళ్ళు ఇచ్చిన దానికి డయాగ్రామ్ చూద్దాం. ఇది అప్ అలాంగ్ అంటే పైకి మూవ్ అవుతుంది కదా. ఒక బాక్స్ ఇది నాకు సర్ఫేస్ అయితే ఇట్లా పైకి మూవ్ అవుతుంది. దీని మాస్ ఎంత? ఇది 5 kgs ఉంది. ఇది పైకి మూవ్ అవుతుంది. అండ్ దీని పైకి మూవ్ అవుతున్నప్పుడు అఫ్ కోర్స్ మనకి ఎంత అక్కడ ఎంతో కొంత ఎంతో కొంత ఫ్రిక్షన్ అయితే ఉంటది కదా. అది ఈ డైరెక్షన్ లో ఉంది. అండ్ నాకేమంటున్నాడు, టెన్షన్ ఇన్ ద కార్డ్ ఏమంటే అంటే దీని తాడుని ఏదైతే లాగుతుందో ఆ తాడికి ఉన్న టెన్షన్ ఎంత? ఇట్ ఈస్ T is equals to 30 newtons. అండ్ ఇది ఎంత యాంగిల్ చేస్తుంది? 30 degrees యాంగిల్ చేస్తుంది. 30 degrees యాంగిల్ చేస్తుంది. అండ్ మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఇక్కడ ఇటువైపు ఉన్న ఫోర్స్ ఏందన్నా, దట్ ఈస్ mg. ఇటువైపు ఉంది కదా, ఇది ఇటువైపు ఉంది కదా. సో ఇట్ ఈస్ mg sin 30. mg sin 30. డన్. ఇప్పుడు ఇది యాక్సలరేట్ అవుతుంది. ఏ డైరెక్షన్ లో? ఈ డైరెక్షన్ లో యాక్సలరేట్ అవుతుంది. కాబట్టి నేను ఇక్కడ F external is equals to m into a రాస్తానా? F external ఎంత? సమ్ ఆఫ్ ది ఆల్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ఇట్. ఫస్ట్ ఏ ఫోర్స్ యాక్ట్ అవుతుంది? ఇది మాక్సిమం ఫోర్స్. ఇది డామినెంట్ ఫోర్స్. ఇది డామినేట్ చేస్తుంది కాబట్టి మనకి బాక్స్ అయిపోతుంది. T మైనస్ ఇక్కడ ఇంకొక ఫోర్స్ ఏంటి? mg sin 30 and that is equals to డైరెక్ట్ గా m into a కదా. T ఎంత అన్నాడు? 30 అన్నాడు. దట్ ఈస్ ఓకే. అండ్ మైనస్ g వాల్యూ ఇచ్చాడా? 10 ఇచ్చాడు. అండ్ m ఎంత? 5 into 10 into sin 30. What is sin 30? It is 1/2. That is equals to 5. It is 5. And acceleration కదా మనల్ని అడిగింది. డన్. సో 2 1s 2 5s. 30 minus 25 is equals to 5 into a. సో ఇదేమైంది? 5 అయింది. That is equals to 5a. A is equals to 1 meter per second square. A is equals to 1 meter per second square. That's it. Okay. Chalo next question. A horizontal force. Okay, done. A horizontal force 10 newtons applied to a block A as shown in the figure. Okay, ee block మీద మనం force exert చేసినాం. The mass of block A and B are 2 kg. Then 2 kg and 3 kg. The blocks slide over frictionless surface. So దీనికి ఫ్రిక్షన్ లేదు. కానీ ఈ రెండు బాక్స్ మధ్యలో ఎంతో కొంత ఫ్రిక్షన్ ఉంటుంది. దాన్ని కన్సిడర్ చేయాలి. సో నువ్వు 10 ఫోర్స్ ఎగ్జర్ట్ చేసినావు కాబట్టి దీని మీద ఫోర్స్ బ్లాక్ అనేది ఇటు మూవ్ అవుతుంది. ద ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్న. ఇలాంటివి రెగ్యులర్ గా అడుగుతున్నాడు. 2025 లో వచ్చింది, 2024 లో కూడా వచ్చింది. ఇది ఇంపార్టెంట్ PYQ మోడల్. డైరెక్ట్ ఇదే PYQ అనను కానీ PYQ మోడల్. దిస్ కైండ్ ఆఫ్ మోడల్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫ్రమ్ లాస్ ఆఫ్ మోషన్. సరేనా? సరే, ఇప్పుడు ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తావు? ఇక్కడ ఏమన్నాడు? ఏ ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ఏ ఆన్ బి. సరే, అంటే ఆన్ బి మీద అంటే బి మీద ఎంత ఫోర్స్ ఎగ్జర్ట్ అవుతున్నాయో నేను ఒక ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీసుకుంటే అయిపోతుంది కదా. డన్. ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీసుకుంటే అయిపోతుంది కదా.
దానికన్నా ముందు మొత్తం ఈ బాక్స్ మూవ్ అవుతుంది అని అన్నాడు. ఎట్లా మూవ్ అవుతుంది? F is equals to total mass of the system into acceleration కదా. మాస్ ఆఫ్ ది సిస్టమ్ అంటే మొత్తం ఎంత? 2 + 3. F is equals to 5. 2 + 3 into యాక్సలరేషన్ మనకి ఇచ్చాడు. యాక్సలరేషన్ లేదు కానీ ఇక్కడ 10 అన్నాడు, 10 న్యూటన్. సో ఇది యాక్సలరేషన్. యాక్సలరేషన్ ఇస్ ఈక్వల్స్ టు 10/5, దట్ ఈస్ ఈక్వల్స్ టు 2 m/s². ఓకే, ఇప్పుడు ఇక్కడికి రండి. ఇది ఫ్రిక్షన్లెస్ సర్ఫేస్. ఇక్కడ బి అనే ఆబ్జెక్ట్ ఉంది, 3 kg. ఈ 3 kg మీద ఇటువైపు యాక్సలరేట్ అవుతుంది. ఎంత? 2 m/s² తో ఇటువైపు యాక్సలరేట్ అవుతుంది. దీని మీద ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి దీని మీద 10 న్యూటన్స్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. అండ్ అలాగే ఇది మళ్ళీ ఈ బాడీ కూడా మనకి ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది కదా, రైట్? ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై కరెక్ట్, ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై బ్లాక్ ఏ ఆన్ బి. ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? ఫోర్స్ ఎగ్జర్టెడ్ ఆన్ బి ఇస్ ఈక్వల్స్ టు m into a. సో ఇక్కడ ఫోర్స్, కమాన్, యాక్సలరేషన్ అంటే అది 2 న్యూటన్స్ తో పోతుంది, దట్ ఈస్ ఫైన్. మాస్ ఎంత? 3. దీనికి ఉన్న మాస్ 3 అండ్ ఇక్కడ ఫోర్స్ యాక్సలరేషన్ ఎంత? ఇది 2, దట్ ఈస్ ఈక్వల్స్ టు 6 న్యూటన్స్. 6 న్యూటన్స్. సో ఆప్షన్ ఆన్సర్ ఈస్, మీకు కూడా అంతే వచ్చిందా ఆన్సర్? ఆన్సర్ ఈస్ 6 newtons. Answer is 6 newtons. Next, a block of mass 2 kg is placed on an inclined rough surface. Okay, inclined మీద చాలా వస్తాయి. యాంగిల్ ఎట్ నుంచి ఎట్ ఇస్తున్నాడు అనేది చూసుకోండి. ఇంక్లైన్డ్ అని అన్నప్పుడు మళ్ళీ అది రఫ్ సర్ఫేసా లేకపోతే ఫ్రిక్షన్లెస్ సర్ఫేసా అది కూడా చూసుకోండి. సర్ఫేస్ AC యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. ఓకే, AC నుంచి బ్లాక్ అనేది ప్లేస్ చేస్తాం అంతే, ఎటువైపు పోతుందని చెప్పలేదు. ఆఫ్ కోఎఫిషియంట్ ఫ్రిక్షన్ అని ఇచ్చాడు, దట్ ఈస్ మ్యూ. ఇఫ్ అది మళ్ళీ మ్యూ అని అంటే మ్యూ కేనా మ్యూఎస్ అని ఇవ్వలేదు, సేఫ్ గా మ్యూ అని ఇచ్చాడు. G is equals to 10 m². The net force on the block will be. Net force on the block will be. సింపుల్ గా దీనికి ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీసేస్తే సరిపోతుంది. చెప్పండి, ఏం డ్రా చేయొచ్చు మనము? ఇది వెయిట్ కదా, ఇది వెయిట్, mg అనేది వెయిట్. కానీ నేను దీన్ని రిజాల్వ్ చేయాలనుకుంటున్నా. ఎట్లా? ఇటు పర్పెండిక్యులర్ గా, ఇటువైపు ఒకటి, ఇటువైపు ఒకటి. ఇక్కడ ఎంత యాంగిల్ ఉంటే ఇక్కడ అంతే యాంగిల్ ఉంటది కదా. సో ఇది mg cos θ అయితే ఇది mg sin θ అవుతుంది. అండ్ అలాగే ఇక్కడ మ్యూ కూడా ఇచ్చాడు కాబట్టి దీని మనకి ఇటువైపే ఫ్రిక్షన్ కూడా ఉంది. సో దాన్ని ఎట్లా రాసుకుంటాను నేను? ఇది దట్ ఈస్ మ్యూ ఇంటూ mg cos θ, రైట్? ఇప్పుడు చెప్పండి ఈక్వేషన్ ఏమవుతుంది? ఇప్పుడు చెప్పండి, వాట్ హ్యాపెన్స్? మ్యూ ఏమైందానా? వాట్ ఈస్ మ్యూ? మ్యూ ఇస్ ఈక్వల్స్ టు 1/√3 అయిందా? ఇదంతా ఎందుకు పక్కన పెట్టేస్తా? వాట్ ఈస్ మ్యూ? tan θ. సో tan θ ఇస్ ఈక్వల్స్ టు 1/√3. tan θ ఇస్ ఈక్వల్స్ టు 1/√3. అండ్ నాకు ఇక్కడ నుంచి కూడా ఇది ఎంత? ఇక్కడ నుంచి కూడా θ 30 degrees వస్తుంది అండ్ వాళ్ళు చెప్పింది కూడా 30. సో నాకు ఇక్కడ ఫోర్స్ ఆన్ దిస్ విల్ బి, ఇట్ ఈస్ 0. ఫోర్స్ ఆన్ ఇట్ ఈస్ 0. అంటే ఫోర్స్ అంటే దాని అర్థం ఏంటి? బ్లాక్ ఈజ్ ఎట్ రెస్ట్. బ్లాక్ ఈజ్ ఎట్ రెస్ట్. అందుకే సేఫ్ గా మ్యూ కే గాని మ్యూఎస్ గాని ఇవ్వకుండా ఓన్లీ మ్యూ అని ఇచ్చాడు. A 1 kg object strikes a wall with velocity. 1 kg object, ఇది మాస్, దీనికి ఉన్న వెలాసిటీ ఎంత? at an angle 60 degrees. డన్. ఇంక్లైన్డ్ గా వచ్చి కొట్టింది వాల్ ని. it reflects at the same angle. ఓకే, మనం లైట్ గురించి ఆప్టిక్స్ లో నేర్చుకున్నట్టుగానే ఒక బాల్ లేకపోతే ఒక మాస్. సో ఎంత? 1 kg మాస్ ఇక్కడ నుంచి ఇట్లా వచ్చింది మళ్ళీ ఇట్లాగే వెళ్ళిపోయింది. ఇది ఎంత యాంగిల్ చేస్తుంది? విత్ ద వాల్ అని అన్నాడు. విత్ ద వాల్ 60 degrees. ఇక్కడ నుంచి ఇక్కడికి 60 degrees చేస్తుంది అని అంటే ఇది 30 degrees, ఇది కూడా 30 degrees అండ్ మళ్ళీ ఇది 60 degrees. ఇది గుర్తుపెట్టుకోండి యాంగిల్స్. చలో
ఇది ఇటువైపు వస్తుంది బి కదా, నాకు ఫోర్స్ ఎట్లా చెప్పొచ్చు, ఇది అండ్ ఇది ఇలా చెప్పొచ్చు కదా. అండ్ ఇక్కడ నుంచి ఇటు బయటికి వెళ్ళిపోతుంది అన్నప్పుడు ఇక్కడ ఫోర్స్ కాంపౌండ్ ఎట్లా రిజాల్వ్ చేస్తా, వెలాసిటీని ఇటువైపు అండ్ అలాగే ఇటువైపు రిజాల్వ్ చేస్తా. ఒక్క నిమిషం, ఇది ఎట్లా, యా అంతే ఇందాకట్లాగే. సరే ఇప్పుడు నేను హారిజంటల్ ఫోర్సెస్ ని తీసుకుంటున్నా, హారిజంటల్ ఫోర్సెస్ ని తీసుకుంటున్నా. అప్పుడు ఏమవుతుంది, హారిజంటల్ ఫోర్సెస్ ఏమవుతుంది, ఇక్కడ వీళ్ళు ఏమడిగిండ్రు, నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇఫ్ ఇట్ రిమైన్స్ ఇన్ కాంటాక్ట్ విత్ వాల్ ఫర్ 0.1 seconds, ఇది టైం ఇచ్చాడు, దెన్ ద ఫోర్స్ ఎగ్జర్టెడ్ ఆన్ ద వాల్ ఏమైతుంది అని అడిగాడు కదా. చలో ఫోర్స్ ఎగ్జర్టెడ్ ఫైండ్ అవుట్ చేయడానికి నాకు ఇక్కడ రెండు ఫార్ములాలు ఉన్నాయి, m×a అని రాసుకుంటా, లేకపోతే డెల్టా p బై డెల్టా టీ అని అన్నా రాసుకుంటా. నాకు ఆల్రెడీ డెల్టా టీ తెలుసు, ఇక్కడ అవసరం లేదు డెల్టా టీ, కానీ ఇక్కడ అవసరం, టీ ఇచ్చాడు కాబట్టి డెల్టా ఈ ఫార్ములాతో వెళ్ళిపోతా. సో F is equals to mv final minus mv initial by delta t అంటే వీళ్ళు ఆల్రెడీ t1 ఇచ్చేసారు, 0.1 ఇచ్చేసాడు, 1 kg కదా. వాట్ ఈస్ vf, vf ఎంత, vf ఎంత, ఇది ఏమవుతుంది నాన్న, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది యాంగిల్ కదా, ఇది యాంగిల్. సో నాకు ఇది v cos θ అయిపోయింది, ఇది v sin θ అవుతుంది. దెన్ ఇది కూడా అంతే, ఇక్కడ ఇది యాంగిల్ అని అంటే ఇది కూడా, దెన్ ఇది కాదు, ఇది v sin θ అవుతుంది, ఇక్కడ అవుతుంది యాంగిల్. సో ఇది v sin θ అగైన్ అండ్ ఇది v cos θ. సో ఒక్కసారి ఇక్కడ చూసుకుంటే F is equals to m, ఇటువైపు వచ్చేస్తుంది కదా ఇది, డన్. సో v sin θ తీసుకుంటున్నా అండ్ మైనస్ ఇటువైపు వెళ్తుంది, దీనికి ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తుంది కాబట్టి అగైన్ v sin θ బై 0.1. మాస్ ఎంత 1 kg అని అన్నాడు కాబట్టి 1/0.1 అంటే ఇది 10 అవుతుంది. అండ్ v ఎంత 1 మీటర్ పర్ సెకండ్ ఇన్వర్స్ ఇంటూ 1 మీటర్ పర్ సెకండ్ ఇన్వర్స్ ఇంటూ 2v sin θ. sin sin 30 ఇట్ ఈస్ 1/2. ఈ 2 గట్ అయింది, ఇది 10 into 1 ఇట్ ఈస్ 10 న్యూటన్స్. ఆన్సర్ ఈస్ 10. ఒక్క నిమిషం. ఈ యాంగిల్ ఇక్కడ కాదు, ఇది ఇక్కడ, ఇది m2mv sin 60 అవుతుంది బై 0.1. సో 2 into m అంటే ఎంత, ఇట్ ఈస్ 1 అండ్ అలాగే v ఇట్ ఈస్ మనకి ఇక్కడ 1 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అండ్ అలాగే sin 60 is 1/√3. దెన్ 0.1 √3/2 it is √3/2. ఈ 2 పోయింది అండ్ 0.1. దెన్ 1/0.1 is nothing but 10√3 newtons. 10√3 newtons. Next, calculate the maximum acceleration of moving car. Maximum acceleration of the moving car so that the body lying on the floor of the car remains stationary, so that it does not accelerate. The coefficient of static friction between the body and the floor is, static friction mu k ఇచ్చేసాడు, g కూడా ఇచ్చేసిండు, దాని తర్వాత maximum acceleration అడుగుతున్నాడు. ఓకే, సో బాడీ స్టేషనరీగా ఉండాలి అని అంటే అది ఎటు కదలకుండా రెస్ట్ లో ఉంది, ఎటు కదలకుండా అది రెస్ట్ లో ఉంది. సో ఇప్పుడు చెప్పండి నాకు ఆన్సర్ ఏమవుతుంది,
వీళ్ళు అడిగిన దానికి తగ్గట్టుగా మనం ఒక డయాగ్రామ్ దిద్దాం. క్యాలిక్యులేట్ ద మాక్సిమం యాక్సలరేషన్ ఆఫ్ అ మూవింగ్ కార్. ఓకే, కార్ అనేది ఒకటి మూవ్ అవుతుంది. దెన్ సో దాట్ ద బాడీ లయింగ్ ఆన్ ద ఫ్లోర్, దీనిపైన ఒక బాడీ లై అయి ఉంది. ఇది ముందుకు వెళ్ళడం కానీ వెనక్కి వెళ్ళడం కానీ లేదు. సో అలాంటి మోషన్ తో పోతున్నప్పుడు నాకు మాక్సిమం యాక్సలరేషన్ ఎంత అని అడుగుతున్నాడు. వాట్ ఈస్ ద మాక్సిమం యాక్సలరేషన్? మాక్సిమం యాక్సలరేషన్ ఇక్కడ స్టేషనరీ అని అన్నాడు అని అంటే అది ఎటు కదలట్లేదు కదా, బ్లాక్. దీని యాక్సలరేషన్ ఇట్ ఈస్ ఆల్వేస్ 0. కానీ ఇక్కడ మాక్సిమం యాక్సలరేషన్ తో వెళ్ళాలి. దీనికి కార్ కి మాక్సిమం యాక్సలరేషన్ ఉండాలి. సో వాట్ ఈస్ ఇట్? ఐ కెన్ డైరెక్ట్లీ రైట్. ఇక్కడ నేను మన ఫ్రీ బాడీ డయాగ్రామ్ తీసుకుంటే ఇక్కడ స్టేషనరీగానే ఉండాలని అన్నాడు కాబట్టి నేనేం తీసుకుంటున్నాను, ఓన్లీ ఎఫ్ ఎక్స్టర్నల్ ఇస్ ఈక్వల్స్ టు ఎం ఇంటూ ఏ కదా. దీని మీద యాక్ట్ అయ్యే ఫోర్స్ ఏంటి? దట్ ఈస్ మాక్సిమం యాక్సలరేషన్. కానీ దీని మీద ఫ్రిక్షన్ కూడా యాక్ట్ అవుతుంది కదా, మ్యూ ఇచ్చాడు కాబట్టి దీని మీద ఫ్రిక్షన్ కూడా యాక్ట్ అవుతుంది. సో ఐ కెన్ రైట్ మ్యూ ఇంటూ ఎం ఇంటూ జీ ఇస్ ఈక్వల్స్ టు ఎం ఇంటూ ఏ మ్యాక్సిమం. ఏ మ్యాక్సిమం. సో ఇది అండ్ ఎమ్ పోయింది, ఎందుకంటే మాస్ ఎట్లాగూ మనకి సేమ్ ఉంటది. అండ్ ఏ మ్యాక్సిమం ఇస్ ఈక్వల్స్ టు మ్యూ ఎంత? ఇట్ ఈస్ 0.15 ఇంటూ 10, దట్ ఈస్ ఈక్వల్స్ టు 1.5 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ 1.5 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఆల్ రైట్, నౌ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ద డయాగ్రామ్ షో, నేను ఇందాక చెప్పిన కదా ఇలాంటి డయాగ్రామ్స్ చాలా చాలా అడుగుతారు అని, ఇలాంటి క్వశ్చన్స్. సో ఈ వరుసగా ఒకదాని మీద ఒకదాని పక్కన ఒకటి బ్లాక్ అంటే సిస్టమ్ ఉన్నప్పుడు దాంట్లో ఒక బ్లాక్ ఇంకో దాని మీద ఎంత ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది అనే క్వశ్చన్స్ కామన్ అని అడుగుతాడు. అది ప్లేన్ సర్ఫేస్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే ఇంక్లైన్డ్ సర్ఫేస్ అయినా అయి ఉండొచ్చు. కాకపోతే వీటిని మీరు ఎట్లా సాల్వ్ చేయాలనేది తెలుసుకుంటే చాలు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఇన్ ద డయాగ్రామ్. ఓకే, అర్థమైంది. ఈ డయాగ్రామ్ లో మనకి సిస్టమ్ ఏంటి? 3 kg 2 kg 1 kg సిస్టమ్ పైన ఇటు నుంచి 60 న్యూటన్స్, ఇటు నుంచి 18 న్యూటన్స్ ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తున్నాడు. అండ్ ఇది ఇంక్లైన్ సర్ఫేస్ మీద ఉంది. ఈ ఇంక్లైన్ సర్ఫేస్ హారిజంటల్ తో అంటే గ్రౌండ్ తో 30 degrees యాంగిల్ చేస్తుంది. డన్. సో ఇప్పుడు ఇవన్నీ 60 న్యూటన్స్ 18 న్యూటన్స్ అని అంటే మొత్తం ఎటు మూవ్ అవుతుంది? ఇటువైపు మూవ్ అవుతుంది కదా. యాక్సలరేషన్ అనేది ఈ డైరెక్షన్ లో ఉంటది. డామినెంట్ ఫోర్స్ అది కాబట్టి ఇప్పుడు మనల్ని ఏం అడుగుతున్నాడు? ఫోర్స్ బిట్వీన్ ద 2 kg అండ్ 1 kg ఈజ్ 2 kg అండ్ 1 kg అంటే 2 kg 1 kg మీద ఎంత ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది అని అడుగుతున్నాడు. కాబట్టి నేను ఇప్పుడు దేని మీద ఫోర్స్ ఎగ్జర్ట్ అవుతుంది? 1 kg. కాబట్టి 1 kgకి నేను ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేయాలి. బట్ దానికన్నా ముందర నువ్వు చేయాల్సిన ఒక మస్ట్ అండ్ షుడ్ థింగ్ ఏంటంటే దీనికి యాక్సలరేషన్, టోటల్ యాక్సలరేషన్ ని ఫైండ్ అవుట్ చేయి. సో దానికోసం ఎఫ్ ఇస్ ఈక్వల్ యాక్సలరేషన్ ఇస్ ఈక్వల్స్ టు ఎఫ్ బై మాస్ ఆఫ్ ద సిస్టమ్. మాస్ ఆఫ్ ది సిస్టమ్. చలో, ఎఫ్ ఇస్ ఈక్వల్స్ టు ఎన్ని ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి మనకి దీని మీద? 2 ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి. దట్ ఈస్ 2 ఫోర్సెస్ ఎందుకు? నేను డైరెక్ట్ గా ఇది కూడా రాసేయొచ్చు కదా. 2 ఫోర్సెస్ ఎందుకు? నాకు వెయిట్ కూడా యాక్ట్ అవుతుంది కదా. సో మొత్తం ఈ సిస్టమ్ నుంచి వెయిట్ mg యాక్ట్ అవుతుంది. సో ఈ mg ఇటువైపు నాకు ఇంకా ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది. సో ఇక్కడ ఇది నాకు యాంగిల్ ఇటువైపు వస్తుంది కాబట్టి ఇది సైన్ థీటా, ఇది mg సైన్, ఇది సైన్ థీటా, ఇది mg కాస్ థీటా కదా. నేను ఈక్వేషన్ రాసుకుంటున్నాను. దట్ m ఇంటూ a ఇస్ ఈక్వల్స్ టు వాట్ ఈస్ ద డామినెంట్ ఫోర్స్? ఇది F1 మైనస్ F2. అండ్ అలాగే ఇది కూడా ఇటువైపే ఉంది కాబట్టి, కిందికే ఉంది కాబట్టి
మైనస్ ఎంజీ సైన్ టీటా. ఎంజీ సైన్ టీటా. ఎం టోటల్ మాస్ ఎంత? టోటల్ మాస్ ఇస్ ఈక్వల్స్ టు 3 + 2 + 1 దట్ ఈస్ 6. 6 into A is equals to F1 ఎంత? 60 minus 80 minus 6 into 10 60 into sin 30 it is 1/2. ఇది 30. So 6A is equals to 60 minus the 30 48. So 6A is equals to 12. A is equals to 2 meter per second square. 2 meter per second square. ఓకే డన్ అయిపోయిందా ఇక్కడికి? ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఇప్పుడు ఇది కాదు మన ఆన్సర్. ఇక్కడ 1 మీద ఎంత ఫోర్స్ ఎగ్జర్ట్ అవుతుంది అది రాయాలి మనం. 1 మీద ఎంత ఫోర్స్ ఎగ్జర్ట్ అవుతుంది అనేది తీసుకుంటే ఇట్లా ఇంక్లైన్డ్ గా ఉంది రైట్. ఇది 1 kg బ్లాక్. ఈ 1 kg బ్లాక్ పైన ఇటు నుంచి F1 ఫోర్స్ యాక్ట్ అవుతుంది, ఇటు నుంచి F2 ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఇది డైరెక్షన్ లో మనకి మూవ్ అవుతుంది. అండ్ దాంతో పాటుగా నాకు దీని మీద నార్మల్ ఫోర్స్ కూడా యాక్ట్ అవుతుంది. వాట్ ఈస్ ఇట్? అండ్ F1 డైరెక్ట్ గా యాక్ట్ అవుతుందా దీని మీద? లేదు. కానీ F2 డైరెక్ట్ గా యాక్ట్ అవుతుంది, నేను దాన్ని తీసుకుంటా. కానీ డైరెక్ట్ గా యాక్ట్ అయ్యే ఫోర్స్ ఏంది? ఏ దీని మీద సమ్ నార్మల్ ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది. నార్మల్ ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ఏ ఆన్ 2 kg బ్లాక్ ఆన్ 1 kg బ్లాక్. కాబట్టి నేను నార్మల్ ఫోర్స్ తీసుకున్నా. దాంతో పాటుగా ఇక్కడ నుంచి నాకు మాస్ ఎగ్జర్ట్ అవుతుంది. సో 30 degrees కాబట్టి ఈ డైరెక్షన్ లో మాస్ mg sin θ అవుతుంది. sin 30 degrees అవుతుంది. ఇప్పుడు నేను ఈక్వేషన్ రాస్తే ఇప్పుడు నేను m ఇంటూ m అంటే 1 kg m ఇంటూ a ఇస్ ఈక్వల్స్ టు మాక్సిమం ఇందాక a ఇది అండ్ దట్ ఈస్ ఈక్వల్స్ టు ఇక్కడ ఫస్ట్ ఏ డైరెక్షన్ లో ఈ డైరెక్షన్ లో పోతుంది కాబట్టి నాకు ఇది ఏమని రాసుకుంటాను నాన్న నేను? నార్మల్ రియాక్షన్ మైనస్ ఇది మైనస్ m ఇంటూ జీ 1 ఇంటూ జీ 10 10 ఇంటూ ఇది 5 డన్. ఇక్కడ ఆల్రెడీ నాకు ఇది 1 ఇంటూ ఏ 2 ఇది 2 ఈజ్ ఈక్వల్స్ టు n మైనస్ ఇది ఎంత 23. సో n ఈజ్ ఈక్వల్స్ టు 25 న్యూటన్స్. నార్మల్ రియాక్షన్ 2 kg బ్లాక్ 1 kg మీద బ్లాక్ మీద చూపెట్టేది నార్మల్ రియాక్షన్ దాట్ ఈస్ 25 న్యూటన్స్. ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్. ఓకేనా? డన్. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్. 2 bodies of mass 4 kg and 6 kg are tied. ఓకే అట్వుడ్స్ మిషన్ క్వశ్చన్ ఇది. దీంట్లో మాక్సిమం మనకి ఏం అడుగుతాడు అంటే ఐదర్ టెన్షన్ అడుగుతాడు లేకపోతే యాక్సలరేషన్ అని అడుగుతాడు. సో యాక్సలరేషన్ కి మన దగ్గర ఆల్రెడీ ఒక ఫార్ములా ఉంది. వాట్ ఈస్ ఇట్? యాక్సలరేషన్ ఫార్ములా నేను ఆల్రెడీ ఇది మ్యారథాన్ చెప్పినప్పుడు ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి అని చెప్పినా నాన్న. దట్ టెన్షన్ ఇస్ ఈక్వల్స్ టు 2m1 ఇంటూ m2 బై m1 ప్లస్ m2 ఇంటూ g. ఇది టెన్షన్ కి ఫార్ములా. లేదు అట్లా కాకుండా యాక్సలరేషన్ అని అనుకుంటే m1 మైనస్ m2 బై m1 ప్లస్ m2 ఇంటూ g. ఓకేనా? m2 మైనస్ m1 ఓకే m2 మైనస్ m1 ఇప్పుడు చెప్పండి దీంట్లో నాకు ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి. a ఇస్ ఈక్వల్స్ టు m2 ఎంత? m1 m2 కదా. సో 6 మైనస్ 4 బై 6 ప్లస్ 4 ఇంటూ ఇన్ టర్మ్స్ ఆఫ్ g అని అన్నాడా? ఇన్ టర్మ్స్ ఆఫ్ g ఓన్లీ g రాసేసాం. a ఇస్ ఈక్వల్స్ టు 2/10 ఇంటూ g 1 ఇది 5. a ఇస్ ఈక్వల్స్ టు g బై 5. a is equals to g by 5. ఓకేనా? దేనికి 2? Now the next one. Uniform rod of mass. ఓకే రాడ్ కి సంబంధించిన క్వశ్చన్. 20 kg and length 5 meter leans against a smooth vertical wall making an angle 60 with it. ఓకే
The other end rests on a horizontal floor. Okay, done. ఇది ఒక హారిజంటల్ ఫ్లోర్, దీనిపైన ఒక రాడ్ అనేది ఇలా ప్లేస్ అయ్యి ఉంది. ఇది రాడ్. ఈ రాడ్ వాల్ తో ఎంత యాంగిల్ చేస్తుంది అంటే 60 degrees యాంగిల్ చేస్తుంది. అంటే ఇక్కడ ఇది 30 degrees యాంగిల్ చేస్తుంది. దీని మొత్తం లెంత్ ఎల్ అని అనుకుందాం. ద అదర్ ఎండ్ రెస్ట్ ఆన్ రఫ్ సర్ఫేస్. రఫ్ సర్ఫేస్ పైన అంటే ఇక్కడ మనకి ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుంది. ద ఫ్రిక్షనల్ ఫోర్స్ యాక్ట్స్ ఆన్ ది ఫ్రిక్షనల్ ఫోర్స్ దట్ ద ఫ్లోర్ ఎగ్జర్ట్ ఆన్ ద రాడ్. ఎగ్జర్ట్ ఆన్ ద రాడ్ ఈస్ ఎంత చేస్తుంది? Frictional force exert on the rod. స్టూడెంట్స్ సాల్వ్ చేస్తున్నారా? దీన్ని ట్రై చేస్తున్నారా? ఒకవేళ ట్రై చేస్తే ఫార్ములా ఏంటిది నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. 100 F is ఓకే 100√3 ఆన్సరా? ఓకే చూద్దాం. ఓకే నాన్న, ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్. బిఆర్డియా ఎందుకు బిఆర్డి ఎందుకు? √3 ఉంది కాబట్టి పోదాం అనిపించింది అట్లా, లేకపోతే ఆన్సర్ ఎక్కడో చూసిన ఫీలింగా? అండ్ ఇంకొక విషయం, ఇదే చాప్టర్ నుంచి ఇదే కాన్సెప్ట్ నుంచి వచ్చింది చెప్తారా? ఏ కాన్సెప్ట్ నుంచి వచ్చింది ఇది చెప్తారా? డన్. సరే, దీని మొత్తం లెంత్ వెళ్ళాను అనుకుంటున్నాను నేను. సో ఇది సెంటర్ ఆఫ్ మాస్ కదా, సెంటర్ ఆఫ్ మాస్ కదా. ఓకే, సెంటర్ ఆఫ్ మాస్ మీద ఇక్కడ మనకి దీని మీద ఎగ్జర్ట్ అయ్యే వెయిట్ ఏంటి? దట్ ఈస్ m/g. అండ్ ఇది నార్మల్ ఫోర్స్ ఎగ్జర్ట్ అవుతుంది కదా. నార్మల్ ఫోర్స్ ఎట్లా ఎగ్జర్ట్ అవుతుంది? హారిజంటల్ ఉంది కాబట్టి దీనికి ఇట్లా పర్పెండిక్యులర్ గా నార్మల్ ఫోర్స్ ఎగ్జర్ట్ అవుతుంది. ఇది ఫస్ట్ ఎండ్ కాబట్టి, అండ్ ఇది పర్పెండిక్యులర్ గా ఉంది కాబట్టి నార్మల్ ఫోర్స్ ఇలా ఎగ్జర్ట్ అయింది, ఇలా ఎగ్జర్ట్ అయింది. ఇప్పుడు చెప్పండి, నేను N2 = ఏమని రాసుకోవచ్చు? ఇది పర్పెండిక్యులర్ ఫోర్స్ అండ్ అలాగే ఇవి వర్టికల్ ఫోర్సెస్ కదా. నేను ఇక్కడ నుంచి N1 = m/g అని రాసుకుంటాను. N1 = n/g. ఇంకొకటి ఇక్కడ నాకు ఇలా ఫోర్సెస్ ఎగ్జర్ట్ అయింది అండ్ అలాగే ఇక్కడ నుంచి ఇంకొక ఫోర్స్ ఫ్రిక్షన్ ఎగ్జర్ట్ అవుతుంది కదా. N2 = ఫ్రిక్షన్. N2 = ఫ్రిక్షన్ అని రాసుకోవచ్చా? ఎస్, రాసుకోవచ్చు. అండ్ దీని మీద ఫోర్సెస్ ఎగ్జర్ట్ అవుతున్నప్పుడు 2 ends కి నాకు ఆపోజిట్ డైరెక్షన్ లో ఫోర్సెస్ ఎగ్జర్ట్ అవుతున్నాయి. ఏం యాక్ట్ అవుతుంది? టార్క్ యాక్ట్ అవుతుంది. టార్క్ యాక్ట్ అవుతుంది. సో వాట్ ఈస్ ద ఫార్ములా? టార్క్ అబౌట్ ఏ. ఇక్కడ యాక్ట్ అయ్యే ఫోర్స్ ఏంటి? దీని మీద నాకు 2 ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి. ఒకటి ఇట్లా యాక్ట్ అవుతుంది, ఒకటి ఇట్లా యాక్ట్ అవుతుంది. సో అప్పుడు నాకు ఫార్మ్ ఏమవుతుంది? ఈక్వేషన్ ఏమవుతుంది? అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇట్ ఈస్ L/2 నానా, అండ్ ఇది L/2. మొత్తం లెంత్ లో నుంచి నేను ఓన్లీ హాఫ్ లెంత్ మాత్రమే తీసుకుంటున్నా. దట్ ఈస్ mg. అండ్ ఇంకొకటి కూడా, లెంత్ ఇట్లా ఉంది కదా, నేను ఈ లెంత్ ని మళ్ళీ పర్పెండిక్యులర్ గా తీసుకుంటే, లెంత్ ని మళ్ళీ పర్పెండిక్యులర్ గా తీసుకుంటే ఎట్లా తీసుకోవచ్చు నేను? ఓకేనా రైట్ ఇట్? ఓకేనా రైట్ ఇట్? సో హారిజంటల్ కాంపోనెంట్స్ తీసుకుంటే ఇది ఎట్లాగో నాకు ఇది అవుతుంది. అండ్ ఇట్ ఈస్ L/2 cos θ అండ్ ఇది L/2 sin θ. సో నేనేం తీసుకుంటున్నా? అలాంగ్ ఏ కాబట్టి m/g L/2 cos θ. అండ్ దిస్ ఈస్ ఈక్వల్స్ టు, ఈ ఫోర్స్ దేనికి ఈక్వల్ అవుతుంది? N2 ఇంటూ L sin θ కి ఈక్వల్ అవుతుంది కదా. ఈ L పోయింది, m కాదు.
డన్. ఎంజీ ప్లేస్ లో నేను ఏమని రాసుకుంటా డైరెక్ట్ n1 అని రాసుకోవచ్చా? n1 అని రాసుకోవచ్చా? సరే n2 ప్లేస్ లో m ఇంటూ జీ కాస్ థీటా బై సైన్ థీటా దాట్ ఈస్ ఈక్వల్స్ టు n2. n2 it is already f. So done. m into g by 2 cot theta. We already know that theta is equals to 60 degrees. అంతేనా? కానీ ఇక్కడ వాల్ తో చేసేది కదా, మనకి ఇక్కడ హారిజంటల్ గా చేసేది కావాలి కాబట్టి థీటా ఇస్ ఈక్వల్స్ టు 30 డిగ్రీస్. ఇంకేమి ఇచ్చాడు? మాస్ 20 కదా, ఎఫ్ ఇస్ ఈక్వల్స్ టు మాస్ 20 ఇంటూ జీ వాల్యూ ఎంత 10 ఇచ్చాడు, అండ్ అలాగే 2 కాట్ 30. కాట్ 30 ఇస్ నథింగ్ బట్ మన ఈ tan 60. సో దాట్ ఈస్ √3, ఓన్లీ √3. 2 1s 2 10s. సో ఎఫ్ ఇస్ ఈక్వల్స్ టు 100 √3 న్యూటన్స్. 100 √3 newtons. Very good, very good. Now the next question. And ఇంకా చెప్పలేదు ఇందాక, ఇది ఎక్కడి నుంచి తీసుకున్నాం మనము? సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్. సిస్టమ్ ఆఫ్ పార్టికల్ నుంచి కూడా 3 or 4 క్వశ్చన్స్ వస్తాయి. టోటల్ గా అప్రాక్సిమేట్లీ 12 నుంచి 16 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. డన్. సరే, మీరు ఒకవేళ లాస్ ఆఫ్ మోషన్ లో ఇప్పటి వరకు మనం వెక్టర్ ను కూడా ఒకసారి తీసుకుంటే నాకు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వండి. ఇది 2019 క్వశ్చన్ నానా, ఇది 2019 క్వశ్చన్. అండ్ ఇవి ఆప్షన్స్. సాల్వ్ చేయండి. మీరు సొల్యూషన్ అయిపోయే లోపల నేను వచ్చేస్తాను. మీ సొల్యూషన్ అయిపోయే లోపల నేను వచ్చేస్తాను. మా బేబీ బాగా ఏడుస్తుంది, ఒక్కసారి కనిపించేసి వస్తా.
వచ్చింది ఆన్సర్ దీనికి? చాలా ఈజీ క్వశ్చన్ ఇచ్చేసి వెళ్ళాను నేను. వెరీ వెరీ ఈజీ క్వశ్చన్. ఒక్కసారి క్వశ్చన్ లో ఏమి ఇచ్చాడు చూడండి. ఇది వెలాసిటీ వచ్చేసిందా. దెన్ ఇంకా ఏంటి, సడన్లీ బ్రేక్స్ ఇంటూ టూ పీసెస్ హూస్ మాసెస్ ఆర్ ఇన్ ద రేషియో ఓకే 1:5 లో ఉన్నాయంట. ద స్మాలర్ మాస్ ఫ్లైస్ ఆఫ్ విత్ వెలాసిటీ. జనరల్ గా ఇట్లాంటి క్వశ్చన్స్ మనకి వెక్టర్స్ కాకుండా నంబర్స్ తో ఇస్తాడు. బట్ ఈ క్వశ్చన్ డిఫరెంట్ గా వెక్టర్ లాగా ఇచ్చాడు, అంతే తేడా. ఓకే, సో ఇట్లాంటప్పుడు మనం ఏం రాసుకుంటాం, ద స్మాలర్ వన్ విత్ వెలాసిటీ ఇది v1, ద వెలాసిటీ ఆఫ్ ది లార్జర్ పీసీ ఎంత, ఇది v. కొలిజన్ కి ముందర ఇలా, దాని తర్వాత స్ప్లిట్ అయిన తర్వాత v1 v2. నౌ మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాల్సింది v2 ని. కాబట్టి లెట్స్ రైట్ కన్సర్వేషన్ ఆఫ్ మూమెంటం ఫార్ములా దట్ m1 mv is equals to m1 v1 plus m2 v2 కదా. మనం m1 is to m2 ఎంత ఉందని అనుకున్నాం, 5 ఉంది. కాబట్టి నేనేమని అనుకుంటున్నా, m1 is equals to m, m2 is equals to 5m అని అనుకుంటున్నా. సేమ్ రేషియో వస్తుంది కదా. చలో, సో m ఆల్వేస్ m. సరే, ఇది మొత్తం m ఎంత అవుతుంది, క్యాపిటల్ m ఎంత అవుతుంది, ఇది 6m అవుతుంది. 6m ఇంటూ v ఎంత, v ఇట్ ఈస్ 20i plus 25j minus 12k. that is equals to ఇక్కడ m1 అంత, ఇక్కడ m ఇంటూ v1 20i v1 100i plus 35j plus 8 into k plus 5m into v2 that we need to find. m cancel చేసేసిన. ఇంకా టర్మ్స్ చూద్దాం. ఇది 120i plus 6 into 25 ఇది 150j minus 6 12s 72k. that is equals to 100i plus 35j plus 8k plus 5 into v2. సో ఇవన్నిటిని తీసుకురండి. 5v2 is equals to 100 minus 120 20i 35 minus 150 minus 35. సో 115 నానా ప్లస్ 115j అండ్ ఇది ఇటు వస్తే మైనస్ 8 72 ఇది మైనస్ 80k. ఇక్కడ 5 ఉంది కదా, కట్ చేయండి. 5 1s 5 4s 5 యా, ఇక్కడ 115 ఉంది కదా, 5 2s అండ్ 5 23s దెన్ 5 16s. సో v2 is equals to 4i plus 23j minus 16k minus 16k. ఇది ఆన్సర్. ఏమవుతుంది అప్పుడు, వాట్ ఈస్ ద రైట్ ఆప్షన్? ఆప్షన్ 4 is right. ఆప్షన్ 4 is right answer. ఆప్షన్ 4 is right answer. Again, system of particles నుంచి a ball of mass 0.5 kg is dropped from a height 40 meters. A ball hits the ground and ground ని హిట్ చేసి మళ్ళీ రైజ్ అయింది ఎంత, 10 meters. The impulse imparted to the ball during its collision with the ground అని అన్నాడు. ఫస్ట్ డయాగ్రామ్ వేసుకోండి. ఇక్కడ ఒక గ్రౌండ్ ఉంది. ఈ గ్రౌండ్ నుంచి ఎంత హైట్ లో, 40 meters హైట్ లో, h1 ఎంత, 40 meters హైట్ లో ఫస్ట్ ఒక బాల్ ఉంది. దాన్ని నేను కిందికి పంపించిన, కిందికి పోయి ఇక్కడ సర్ఫేస్ కి టచ్ అవ్వగానే v1 ఈ డైరెక్షన్ లో ఫస్ట్ మోషన్ ఉంది. దాని తర్వాత మళ్ళీ ఇంత హైట్ కి ఎగిరింది ఎంత, ఇక్కడ నుంచి ఇక్కడికి h2 10 meters హైట్ కి ఎగిరింది. అండ్ ఇప్పుడు వెలాసిటీ ఏమవుతుంది, సెకండ్ టైం ఇది వెలాసిటీ v2. నౌ ఇప్పుడు ఇంపల్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇంపల్స్ కి మనకు ఒక ఫార్ములా, నేను ఆల్రెడీ ఇది మీకు ఫార్ములా బుక్ లో కూడా ఇచ్చిన, దట్ ఇంపల్స్ is equals to 4 either force into delta t అన్న రాసుకోవచ్చు, లేకపోతే డెల్టా p అన్న రాసుకోవచ్చు. సో నేనేం చేస్తున్నా డైరెక్ట్ గా, ఇది కాకుండా ఇది తీసుకుంటున్నా. సో ఇంపల్స్ is equals to m into v final minus v initial, లేకపోతే v2 minus v1 కదా.
మనకి ఫార్ములా తెలుసు దట్ m ఇంటూ అండర్ రూట్ 2gh2 మైనస్ అండర్ రూట్ 2gh1. సబ్స్టిట్యూట్ చేయండి. m ఎంత? m is 0.5 kg అంటే 1/2 అండర్ రూట్ 2 ఇంటూ g 9.8 ఇంటూ h2 10 మైనస్ మైనస్ ఎందుకు అవుతుంది? మైనస్ ఆఫ్ మైనస్ కాబట్టి ప్లస్ రాసుకుంటున్నా. 2 ఇంటూ 9.8 ఇంటూ h1 is 40. డన్. 1/2 ఇంటూ ఇది 98 టూస్ 196 ప్లస్ అండర్ రూట్ ఇది 0 ఇటు వచ్చేస్తే ఏమవుతుంది అన్న? 98 ఇంటూ 8 98 8 786 మొత్తం ఏమవుతుంది? ఇది ఎంత? పర్ఫెక్ట్ స్క్వేర్ ఇట్ ఈస్ 14 ప్లస్ ఇది 28. సో 1/2 ఇంటూ 42 దాట్ ఈస్ ఈక్వల్స్ టు 21 న్యూటన్స్. న్యూటన్సా? న్యూటన్ సెకండ్స్. 21 న్యూటన్ సెకండ్స్. ఆప్షన్ సి ఇస్ ది ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ ది ఆన్సర్. నాన్న సెషన్ ఎంతమంది లైక్ చేశారు? హౌ మెనీ ఆఫ్ యూ లైక్ ది సెషన్? ఇప్పుడు సెషన్ వింటున్న వాళ్ళు ఎవరైనా సెషన్ లైక్ చేశారా? చలో now the next question. The radius of gyration of a solid sphere of mass m 5 kg about x and y is 5 meter as shown in the figure. Okay, it is 5 meter as shown in the figure. The radius of sphere is వచ్చేసింది that is 5x by root 7. Now x value ఎంత? చాలా మంచి క్వశ్చన్. వెరీ గుడ్ క్వశ్చన్. ఇక్కడ మనకి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కాన్సెప్ట్ అవసరం పడుతుంది. ఏది? ఏ థియరం యూస్ చేయాలి మనము? ప్యారలల్ థియరం యూస్ చేయాలి. ప్యారలల్ యాక్సిస్ థియరం యూస్ చేయాలి. సో వాట్ ఈస్ ద ఫార్ములా? నేను ఇక్కడ నుంచి ప్యారలల్ యాక్సిస్ తీసుకుంటున్నా. దెన్ ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత? నాకు ఇదేమో అంటారు రేడియస్ అవుతుంది. రేడియస్ అనుకోవచ్చు లేకపోతే కే అనుకోవచ్చు. సో నాకు ఈ ఎక్స్ యాక్సిస్ ఇది moment of inertia along xy axis is equals to moment of inertia along center of mass plus ఈ రెండింటికి డిస్టెన్స్ ఎంత? r అనేది నాకు రేడియస్ కాబట్టి m ఇంటూ r స్క్వేర్ కదా. ఇప్పుడు చెప్పండి వాట్ ఈస్ ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అలాంగ్ సెంటర్ ఆఫ్ మాస్? అలాంగ్ సెంటర్ ఆఫ్ మాస్ ఇదేంటి? సాలిడ్ స్పియర్ నానా ఇది. ఇట్ ఈస్ అ సాలిడ్ స్పియర్. సో నాకు వాల్యూ తక్కువగా ఉంటుంది. 2/3 2/5 కన్ఫ్యూజన్ వద్దు. వాల్యూ ఖచ్చితంగా ఎక్కువగా ఉంటుంది డినామినేటర్ లో. ఇట్ ఈస్ 2/5 mr స్క్వేర్ అండ్ ప్లస్ mr స్క్వేర్. ఇది మొత్తం కలిపితే ఇది 7/5 mr స్క్వేర్. ఓకే, కానీ రేడియస్ ఆఫ్ గైరేషన్ కూడా ఉంది కదా. సో రేడియస్ ఆఫ్ గైరేషన్ మనం ఏమనుకోవచ్చు? mk స్క్వేర్ అనుకుందామా? డన్. అండ్ m అండ్ m క్యాన్సిల్ అయిపోతుందా? m అండ్ m క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా రిమైనింగ్ టర్మ్ ఈస్ k స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 7/5 r స్క్వేర్. డన్. మనల్ని ఏమడిగాడు? ఇది రూట్. ఓకే, ఆర్ ఇస్ ఈక్వల్స్ టు ఇంత ఉంటుంది అని అంటున్నారు. సరే, ఆర్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 5 ఇంటూ కే స్క్వేర్ బై 7. ఆర్ ఇస్ ఈక్వల్స్ టు ఏమైంది? రూట్ 5/7 ఇంటూ ఎక్స్ ఇంటూ కే అయింది. వాట్ ఈస్ ఎక్స్ వాల్యూ? వాట్ ఈస్ ఎక్స్ వాల్యూ? కరెక్టేనా మనం చేసింది? మాస్ m అని అన్నాడు కదా. ఒక్క నిమిషం. mk స్క్వేర్ లో ఒక్క నిమిషం, మనం రాంగ్ థింగ్ ఈక్వేట్ చేసినాం. డన్. ఇక్కడ వాట్ ఈస్ ఇది xy లో వాట్ ఈస్ ద ఫార్ములా నాన్న? mk స్క్వేర్. m అంటే ఎంత? ఇట్ ఈస్ 5. అండ్ k వాల్యూ ఎంత? మనకి k వాల్యూ కూడా ఇచ్చాడా? యా, 5 meters. ద రేడియస్ ఆఫ్ గైరేషన్ ఇస్ 5 meters. సో 5 స్క్వేర్. సో మొత్తం 25 ఇంటూ 5 125. అంతే, 125 వచ్చేసింది. నేను దీనికి ఈక్వేట్ చేస్తున్నా. IXY కి ప్లేస్ లో దీన్ని రాసేస్తున్నా. సో 125 ఇస్ ఈక్వల్స్ టు, లేకపోతే 5 ఇంటూ 5 స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 7/5 mr స్క్వేర్. డన్.
ఇది ఓన్లీ 7r². మనం ఇక్కడ 5 రాసుకుందాం. ఇంటూ 5 ఇంటూ r². ఈ 5 కట్ అయిపోయింది. ఇంకేమున్నాయి? r² ఇస్ ఈక్వల్స్ టు 5/7 ఇంటూ 5². ఓకే, r ఇస్ ఈక్వల్స్ టు √5/7 ఇంటూ 5. ఇక్కడ వీళ్ళు ఏమన్నారు? r ఇస్ ఈక్వల్స్ టు 5/√7 ఇంటూ x అని అన్నాడు కదా. సో ఇక్కడ నాకు ఏం మిగిలింది? 5 ప్లేస్ లో x ప్లేస్ లో ఏం మిగిలింది నాన్న? ఇట్ ఈస్ √5. x ప్లేస్ లో √5 వచ్చేసింది. x ప్లేస్ లో మనకి ఏమొచ్చింది? హియర్ ఇట్ ఈస్ √5. అంతే. Now the next question. Two bodies A plus B, A and B are of same mass. Okay, done. Same mass undergo completely inelastic one-dimensional collision. Inelastic is not equal to 1. Body A moves with velocity v1 while B at rest. Okay, done. v2 is u1. ఇది u1 ఏమొచ్చింది? u1 is equals to v1 అంట. u2 is equals to 0. Done. Before collision, the velocity of the system after collision is v2, total system, and the ratio of v1 and v2 అంటే with initial velocity of body A and అలాగే దానికి దేనికి రేషియో? టోటల్ సిస్టమ్ వెలాసిటీకి మనకి రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఇప్పుడు దీనికి రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? ఇక్కడ ఏమన్నాడు? ఫస్ట్ బిఫోర్ కొలిజన్ ఏం జరుగుతుంది చూద్దాం. బిఫోర్ కొలిజన్ ఏం జరిగింది? ఏ అండ్ బి ఆఫ్ సేమ్ మాస్ ఉన్నాయి కాబట్టి నేను మాస్ జోలికి పోవట్లేదు. ఏ అనేది v1 అనే వెలాసిటీతో పోతుంది, బి అనేది రెస్ట్ లో ఉంది. ఓకేనా? అంటే ఇనిషియల్ గా నేను u1 ఇస్ ఈక్వల్స్ టు v1 తీసుకుంటున్నా, u2 ఇస్ ఈక్వల్స్ టు 0 తీసుకున్నా. డన్. ఇక్కడికి ఓకేనా? ఇది ఇప్పుడు ఇన్ఎలాస్టిక్ కొలిజన్ లోకి వెళ్ళింది. ఇన్ఎలాస్టిక్ కొలిజన్ లో ఆఫ్టర్ ఇన్ఎలాస్టిక్ కొలిజన్ ఏమవుతుంది? ఇన్ఎలాస్టిక్ కొలిజన్ అయిన తర్వాత నాకు ఇనీషియల్ మూమెంటం ఇస్ ఈక్వల్స్ టు ఫైనల్ మూమెంటం అని రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. సో ఇప్పుడు రాయండి ఇనీషియల్ మూమెంటం. సో నాకు ఇక్కడ రెండింటి మాస్ సేమ్ అయిన, ఎట్లాగో ఇది 0 ఉంది కాబట్టి, సరే రెండింటి m1 m2 రెండు సేమే కాబట్టి నేను మాసెస్ జోలికి వెళ్ళట్లేదు. అండ్ v1 ప్లస్ v2 ఇస్ u1 ప్లస్ u2 ఇస్ ఈక్వల్స్ టు v1 ప్లస్ v2 అని రాసుకుంటున్నా. ఎనీవే u2 అనేది ఇది 0 అయిపోయింది. దెన్ v1 ఇస్ ఈక్వల్స్ టు ఇదేంటి? టోటల్ సిస్టమ్, ఇది మొత్తం వెలాసిటీ నాకు v2 అవుతుంది కదా. ఇది v2a, ఇది v2a. సో v1 ఇస్ ఈక్వల్స్ టు 2v2. v1 ఈస్ టు v2. డన్. v1 బై v2 ఇస్ ఈక్వల్స్ టు 2/1. 2/1. వెరీ ఈజీ క్వశ్చన్, చాలా ఈజీ క్వశ్చన్ ఇది. ఓకే, ఓకేనా? పోదాం నెక్స్ట్ క్వశ్చన్ కి. Yeah, a bob is built on in a horizontal plane. A bob is built on a horizontal plane by means of a string with an initial speed omega rpm rotations per minute. The tension in the string is T. Okay, tension and annadu, string and annadu ante daniki tension force untadi, that is T. If speed becomes 2 omega, okay, speed indaka omega unnadi kaasta ippudu double aithe సేమ్ రేడియస్ మనము స్ట్రింగ్ ను కూడా ఏం మారుస్తలేము, బట్ కేవలం స్పీడ్ మారినందుకు నాకు ఈ టెన్షన్ ఏమవుతుంది అని అడుగుతున్నాడు. ఎనీ రిలేషన్ బిట్వీన్, డు వి హ్యావ్ ఎనీ రిలేషన్ బిట్వీన్ టెన్షన్ అండ్ ఒమేగా? ఉంటే చెప్పండి నా కామెంట్ సెక్షన్ లో. ఈ రెండింటికి రిలేషన్ ఏమైనా ఉంటే చెప్పండి. ఈ రెండింటికి రిలేషన్ ఏమైనా ఉంటే చెప్పండి. Come on, come on students, come on. So m అనే బాబ్ ఇట్లా నాకు బిల్డ్ అవుతుంది. బాబ్ ఇస్ బిల్డ్ ఇన్ హారిజంటల్ ప్లేన్ అని అన్నాడు. సో చలో దీనికి ఇనీషియల్ గా నాకు ఒమేగా అనే ఇది టీ, ఇది టీ, దీనికి ఉండే టెన్షన్, అండ్ అలాగే ఇది ఒక ఒమేగా అనే యాంగులర్ స్పీడ్ తో పోతుంది అని అనుకున్నప్పుడు నేను ఏమని రాస్తా? టీ ఈజ్ ఈక్వల్స్ టు m/ఒమేగా² అని రాస్తానా? దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? టీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఇన్వర్స్ స్క్వేర్ లా.
చలో నేను ఇప్పుడు ఏమన్నా రాస్తున్నా TA/TB లేకపోతే T1/T2 is equals to omega square omega 2 by omega 1 square. So what is omega 1? T1 is T, T2 we need to find, omega 1 is omega, omega 2 is 2 omega. అర్థమైందా? ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. T1 T by T2 తెలీదు, omega 2 2 omega, omega 1 omega whole square. So omega omega పోయింది. Then T2 is equals to T by 4. రిలేషన్ అడిగాడా? టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ ఏమైంది? 4 times తగ్గింది. ఒక్క నిమిషం. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఎందుకు అవుతుంది రిలేషన్? నో, ml square. T is equals to ml omega square. Okay, got it. T, నాదే మిస్టేక్ ఇక్కడ. T is directly proportional to ఇది. So T1 by T2 is equals to omega 1 by omega 2 whole square. So T1 T by T2 omega 1 omega, omega 2 2 omega whole square, omega omega పోయింది. T by T2 is equals to 1 by 4. So T2 is equals to 4 into T. 4 times పెరిగింది. 4 times పెరిగింది. Okay, the next question. The moment of inertia of thin rod. Okay, కొంచెం ఇది సాల్వ్ చేయండి. 40 years, వెరీ గుడ్. ఎవరు? వైష్ణవి, అర్జున. రైట్ ఆన్సర్, రైట్. Chalo. Now, the moment of inertia of a thin rod about an axis passing through its midpoint and perpendicular to the rod is ఎంత? 2400 grams centimeter square అన్నాడు. Okay, done. Moment of inertia about a thin rod about an axis passing through its midpoint. Midpoint నుంచి పోయేదా ఇచ్చాడు. The length of the 400 gram rod is nearly ఎంత ఉంటది? లెంత్ ఎంత ఉంటది అని అడుగుతున్నాడు. వెరీ ఈజీ నానా. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫార్ములా తెలుసా? అబౌట్ ది యాక్సిస్ పాసింగ్ త్రూ ఇట్స్ మిడ్ పాయింట్ రాడ్ ది, దట్ ఈస్ ml square by 12. ml square by 12. We already know. ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూడండి ఒకసారి. రాడ్ ఎంత ఇచ్చాడు? దట్ ఈస్ 2400 ఇచ్చాడు. అండ్ అలాగే మాస్ ఎంత అంట? 400 grams. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ CGS కాబట్టి నేనేం మార్చట్లేదు ఇక్కడ. సరేనా? డన్. లెంత్ మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అండ్ 12 వీ డోంట్ నో. ఈ 2 zeros ఈ 2 zeros పోయినాయి. 2 1s 4 1s 4 3s. L square is equals to 24 into 3. 24 into 3. So L square is equals to ఏమవుతుంది? అండర్ రూట్ 72. సారీ, L is equals to అండర్ రూట్ 72. ఏమన్నా మారుతుందా? క్యాన్ వి రైట్ ఎనీథింగ్? సరే, ఇది ఎక్కడెక్కడ మధ్యలో ఉంది? ఇది 64కి అండ్ 81కి మధ్యలో ఉంది కదా. ఇది 8 స్క్వేర్
ఇది 8 స్క్వేర్ అండ్ ఇది 9 స్క్వేర్. సో ఈ రెండింటికి మధ్యలో ఉంటది. సరే, నాకు ఇక్కడ ఈ రెండింటికి మధ్యలో అని అంటే అరౌండ్ 8 పాయింట్ సంథింగ్ వస్తుంది, 8 తర్వాత వస్తుంది. ఓకేనా? సమ్వేర్ అరౌండ్ 8.4 8.5 మధ్యలో ఉంటుంది. ఇది ఆన్సర్. 8 పాయింట్ తో ఉన్నది మనకు ఒకటే ఒకటి ఉంది. సో దట్ ఈస్ బై కళ్ళు మూసుకొని మనం ఏకి వెళ్ళిపోవచ్చు, కళ్ళు మూసుకొని ఏకి వెళ్ళిపోవచ్చు. Now, a particle moving with uniform speed in circular path maintains ఎంతంట? ఆ సర్క్యులర్ పాత్ లో యూనిఫామ్ స్పీడ్ అన్నాడు, సర్క్యులర్ పాత్ లో పోతుంది అని అంట. స్పీడ్ కాన్స్టెంట్ గానే ఉంటది, బట్ సర్క్యులర్ పాత్ అంటే డైరెక్షన్ చేంజ్ అవుతుంది కదా. ఎవ్రీ టైమ్ డైరెక్షన్ చేంజెస్. స్పీడ్ అంటే మ్యాగ్నిట్యూడ్, డైరెక్షన్ మారుతుంది కాబట్టి వెలాసిటీ చేంజెస్. కానీ ఇక్కడ ఏమన్నాడు? కాన్స్టెంట్ వెలాసిటీ అన్నాడు, పోయింది. ఇక్కడ కాన్స్టెంట్ వెలాసిటీ అన్నాడు, పోయింది. ఐదర్ యాక్సలరేషన్, వేరియింగ్ వెలాసిటీ, అదైతే క్లారిటీ ఉంది. కానీ వేరియింగ్ యాక్సలరేషన్, వేరియింగ్ కాన్స్టెంట్ యాక్సలరేషన్. యాక్సలరేషన్ మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉన్నప్పటికీ కూడా డైరెక్షన్, వాట్ ఎవర్ ద క్వాంటిటీ యూ టేక్, దాని డైరెక్షన్ మారుతూ ఉంటుంది కాబట్టి మళ్ళీ అది వేరియింగ్ కిందకే వస్తుంది. ఇక్కడ కూడా కాన్స్టెంట్ అనడానికి లేదు. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకేనా? నౌ ద నెక్స్ట్ క్వశ్చన్. A wheel of bullock cart is rolling on a level road as shown in the figure. Okay, done, clear. So ఇది ఎట్లా ముందుకెళ్తుంది with velocity v and అలాగే ఇది రొటేట్ కూడా అవుతుంది. If its linear speed is v in the direction as shown. Okay, which one of the following option is correct? P and Q are highest and lowest points. So ఇది P highest point, lowest point of the wheel in the wheel అంట. ఏమవుతుంది? P point moves slower than the Q point. P కన్నా Q అనేది స్లోగా మూవ్ అవుతుందా? మీ ఆన్సర్ ఏంటి? ఇట్ ఈస్ మన థియరీ క్వశ్చన్ నానా, మీరు పెన్ను పేపర్ యూజ్ చేయకుండా ఆన్సర్ చేయగలగాలి ఈ క్వశ్చన్ కి. ఏం జరుగుతుంది? సో ఒక్కసారి నేను ఈ వీల్ ని తీసుకుంటున్నాను. వీల్ లో ఇక్కడ పాయింట్ P అండ్ దిస్ ఇస్ పాయింట్ Q కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి నాకు ఇది ఇట్లా పోతుంది. సో దాని ప్రకారం ఇది ఇటు పోతుంది, ఇది ఇటు పోతుంది కదా. ఇప్పుడు చెప్పండి, ఇది ఎట్లా వెళ్తుంది? ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి నాకు వెలాసిటీ ఏమవుతుంది నాన్న? ఇది 2 వెలాసిటీతో వెళ్తుంది అండ్ ఇది ఇటువైపు వెళ్తుంది. ఇప్పుడు చెప్పండి ఏది ఎక్కువగా ఉంది? విచ్ వన్? P మూవ్స్ స్లోవర్ దాన్ పాయింట్ B అంట. స్లోయర్ ఎందుకు అవుతుంది? స్లోయర్ కాదు, ఇట్ ఫాస్టర్ దాన్ పాయింట్ P. బోత్ ఈక్వల్ స్పీడ్ అసలు కాదు, జీరో స్పీడ్ అసలు కాదు. సో it moves faster than Q. ఇక్కడ మనకి జీరో వెలాసిటీ ఉంటది, ఇక్కడ మనకి వెలాసిటీ జీరో ఉంటది, ఇక్కడ V అండ్ ఇక్కడ 2V ఉంటది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా? సో నెక్స్ట్ క్వశ్చన్, దీనికి ఆన్సర్ చేయండి. దీనికి ఆన్సర్ చేయండి.
Yes, what is the question? Two particles A, B are initially at rest. Okay, రెండు స్టేషనరీ స్టేట్ లోనే ఉన్నాయి, రెస్ట్ లో ఉన్నాయి. మూవ్ టువర్డ్స్ ఈచ్ అదర్ అండర్ మ్యూచువల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. అట్రాక్షన్ వల్ల ఒకదానికొకటి దగ్గరికి వస్తున్నాయి. అట్ అన్ ఇన్స్టెన్స్ when the speed of A is v and the speed of B is 3v, the speed of the center of mass is, ఈ రెండింటి సెంటర్ ఆఫ్ మాస్ ఎంత ఉంటది? రెండింటి సెంటర్ ఆఫ్ మాస్ ఎంత ఉంటది నాన్న? మీకు కాన్సెప్ట్ గుర్తుందా? సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ది ఫస్ట్ బాడీ, ఫైనల్ వెలాసిటీ ఆఫ్ ది సెంటర్ ఆఫ్ మాస్ ఇస్ ఈక్వల్స్ టు ఇనిషియల్ వెలాసిటీ ఆఫ్ ది సెంటర్ ఆఫ్ మాస్. ఇక్కడ మనకి లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ మాస్ తీసుకుంటే, సో దెన్ సెంటర్ ఆఫ్ మాస్ అనేది కాన్స్టెంట్ గా ఉంది కాబట్టి, కాన్స్టెంట్ ఇనిషియల్ వెలాసిటీ అండ్ ఫైనల్ వెలాసిటీస్ కాన్స్టెంట్ గా ఉన్నాయి కాబట్టి, ఇక్కడ వాట్ కెన్ ఐ టేక్? సెంటర్ ఆఫ్ మాస్ వెలాసిటీ అనేది 0 ఉంటది. Answer is it is 0. It is 0. Now the next question. A constant and chalo the next question. Right. The next question. ఇక్కడ ఏమంటున్నాడు? A constant torque of 100 Newton meter turns a wheel of moment of inertia 300 kilogram meter about an axis passing through its center. Okay, got it. Center నుంచి వెళ్తుంది. Starting from rest నుంచి, rest, its angular velocity after 3 seconds is, time కూడా ఇచ్చేసాడు. ఎలా సాల్వ్ చేస్తాం? రైట్, టార్క్ ఇచ్చేసాడు మనకి, ఇది టౌ, అండ్ అలాగే వీల్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇచ్చాడు. వాట్ ఈస్ ఇట్? ఐ కూడా ఇచ్చేసాడు. దెన్ టైం ఇచ్చేసిండు, మనల్ని ఫైండ్ అవుట్ చేయమనేది. ఓకే, రెస్ట్ కూడా ఇచ్చేసాడు. రైట్, సో ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు? మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ? యాంగులర్ వెలాసిటీని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఒమేగాని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనము ఒమేగాని ఫైండ్ అవుట్ చేయాలి. డన్. సరే, వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఇట్? దీనికోసం ఫార్ములా ఏంటి? టౌ ఇస్ ఈక్వల్స్ టు సరే ఇలా టౌ రాసుకోండి, ఐ ఇంటూ ఆల్ఫా. వాట్ ఈస్ ఐ? మూమెంట్ ఆఫ్ ఇనర్షియా టౌ అంటే ఇది కదా. సో నేను ఇక్కడ ఏం తీసుకుంటున్నా? ఆల్ఫా ఇస్ ఈక్వల్స్ టు టౌ బై ఐ. వాట్ ఈస్ టౌ? ఇక్కడ ఎంత ఇచ్చండు? 100 న్యూటన్ మీటర్ బై ఐ ఇస్ ఈక్వల్స్ టు 300 kg మీటర్. ఓకే, డన్. ఏం మిగిలింది ఇప్పుడు మనకి? 1/3 ఇట్ ఈస్. సో 1/3 ఇది వాల్యూ ఏంటిది? రేడియన్ పర్ సెకండ్ స్క్వేర్. కానీ మనకి ఎందులో కావాలి? ఓకే, లెట్ ఇట్ బి ఇన్ రేడియన్ పర్ సెకండ్ స్క్వేర్. ఆప్షన్స్ లేవు కాబట్టి అలాగే తీసేసుకుందాం. చలో, ఇప్పుడు మనకి ఏమడిగాడు? సో ఫ్రమ్ ఇనీషియల్ గా రెస్ట్ లో ఉంది,
ఒమేగా నాట్ ఇస్ ఇన్ రెస్ట్ కాబట్టి 0 తీసేసుకున్నా 0 రేడియన్ పర్ సెకండ్. నేను ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాల్సింది యాంగులర్ వెలాసిటీ ఆఫ్టర్ 3 సెకండ్స్. యాంగులర్ వెలాసిటీ ఆఫ్టర్ 3 సెకండ్స్. సో టైం కూడా నాకు తెలుసు. సో నేను ఇప్పుడు ఫైనల్ యాంగులర్ వెలాసిటీ ఇస్ ఈక్వల్స్ టు ఇనిషియల్ యాంగులర్ వెలాసిటీ ప్లస్ ఆల్ఫా ఇంటూ టీ. గుర్తుందా ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్? ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ యూనిఫామ్ వెలాసిటీకి అయితే ట్రాన్స్లేటరీ మోషన్ లో v ఇస్ ఈక్వల్స్ టు u ప్లస్ ఏటీ. దీన్నే మనం ఇది రొటేషనల్ మోషన్ లో రాసాం. నౌ ఒమేగా నాట్ ఎంత 0 ఇది మనకు తెలుసు. ఇది 1/3 వచ్చింది అండ్ అలాగే 3 సెకండ్స్ కి. డన్. ఒమేగా ఎఫ్ ఇస్ ఈక్వల్స్ టు 1 రేడియన్ పర్ సెకండ్ స్క్వేర్. ఇది ఆన్సర్. అంతే వచ్చిందా మీకు కూడా? ఎస్. ఈ క్వశ్చన్ సాల్వ్ చేయండి ఇప్పుడు. ఈ క్వశ్చన్ సాల్వ్ చేయండి. ఆప్షన్స్ ఇవ్వట్లే ఎందుకు అని ఒకసారి అడిగారా మ్యామ్? వై ఆప్షన్స్ ఆర్ నాట్ దేర్? వై ఆప్షన్స్ ఆర్ నాట్ దేర్ అని అడిగారా? సో లాస్ట్ సెషన్ నుంచి నేను ఆప్షన్స్ ఇచ్చిన ప్రతిసారి అంటే మీరు ఇవన్నీ పీవైక్యూసే కదా, ఎక్కడో దగ్గర మీరు చూసే ఉంటారు. సో చాలా ఎగ్జామ్లలో మార్క్ టెస్ట్ ఇస్తున్నప్పుడు అన్నిట్లో కూడా ప్రయారిటీ ఇచ్చేది పీవైక్యూసే. సో క్వశ్చన్ గుర్తుండిపోతుంది, ఆప్షన్స్ కూడా గుర్తుండిపోతాయి. దీనికి ఇది ఆన్సర్ రావాలి అని ఏదో రకంగా బట్టి దానికి ఆన్సర్ తీసుకొచ్చి వస్తున్నారు. సో నాకు ఆన్సర్ ఇది అని చెప్తున్నారు. అందుకని ఇంకా నేను ఆప్షన్స్ తీసుకోలేదు, డైరెక్ట్ పీవైక్యూ క్వశ్చన్ మాత్రమే తీసుకొచ్చిన. ఓకేనా? Right? The ratio of radius of gyration of a solid sphere. Okay. Solid sphere of mass n and alage radius r about its own axis. Own axis nunchi solid sphere ki radius of gyration ki and alage radius of gyration of thin hollow sphere of same mass and about its axis. ఈ రెండిటికి రేషియో కావాలి. చెప్తారా? సో సాలిడ్ స్పియర్ కి ఏమవుతుంది నాన్న? వాట్ ఈస్ ఇట్స్ వాల్యూ? సాలిడ్ స్పియర్ కి రేడియస్ ఆఫ్ గైరేషన్ ఆఫ్ సాలిడ్ స్పియర్ అబౌట్ ఇట్స్ యాక్సిస్ వాల్యూ ఎంత గుర్తుందా? దట్ ఈస్ అండర్ రూట్ 2/5 ఇంటూ ఆర్. అదే థిన్ హాలో స్పియర్ కి ఎంత ఉంటది? సేమ్ అంతే ఇక్కడ కూడా, కాకపోతే ఇక్కడ 5 ఉన్న దగ్గర 3 వచ్చేస్తుంది. అండర్ రూట్ 2/3 ఇంటూ ఆర్. ఇప్పుడు మనం ఈ రెండింటికి రేషియో తీయాలి. ఏమవుతుంది అప్పుడు? రేడియస్ ఆఫ్ గైరేషన్ ఆఫ్ సాలిడ్ స్పియర్ అండ్ రేడియస్ ఆఫ్ గైరేషన్ ఆఫ్ హాలో, దట్ ఈస్ అండర్ రూట్ 2/5 అండ్ అండర్ రూట్ 2/3, దట్ ఈస్ నథింగ్ బట్ రూట్ 3/5. రూట్ 3/5. One line answer. ఇంకా ఎక్కడి నుంచి చూద్దాం? గ్రావిటేషన్ క్వశ్చన్స్ ఓకేనా? సరే అయితే ఈ క్వశ్చన్ అయితే నేను సాల్వ్ చేయకుండానే చెప్పేస్తారేమో.
క్వశ్చన్ యా సరే దీనికి నాకు ఆన్సర్ చెప్పండి. గ్రావిటేషన్ నుంచి రైట్. సో ఏమడుగుతున్నాడు క్వశ్చన్ లో? A body weighs 48 newtons on the surface of the earth. Okay. Then the gravitational force experienced by the body due to the earth at a height equal to the